హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల విధి విసిరిన బొమ్మలు. ఎంపి చంద్రశేఖర్ రెడ్డి గారు రచించారు. 1975లో వచ్చిందండి నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. రాధా. ఏంటి కృష్ణ? ఏంటి రాధా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు కృష్ణ, కమ్మని కల కంటున్నాను. కల? పగలే కల కంటున్నావా? పగలే ఇలా కలలు కంటే రాత్రుళ్ళు ఎన్ని కలలు కంటున్నావో మరి. అసలు నిద్ర అనేదే ఉండదు కదా కృష్ణ. ఓ విషయం చెప్పనా? నువ్వు చెప్పాలే కాని ఒకటేంటి, ఎన్ని విషయాలైనా సరే కోయిలను మరిపించే నీ కంఠ నుంచొచ్చే మృదు మధురమైన సంభాషణ ఎంతసేపు విన్నా ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. అసలు నీ పలుకులు వింటుంటే నీ కంఠంలోంచి వెలువడే ఊపిరి నేనే అయితే ఎంత బాగుండేది అనిపిస్తోంది రాదా. కృష్ణ, ఈ రోజు ఈ సంధ్యా సమయంలోనే జాబిల్లి ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడో చూడు. ఎందుకని? ఈరోజు పౌర్ణమి కదా. రోజు ఏ కొద్దిసేపో తారల సరసనే తిరుగాడే నెలరాజు ఈ పూర్ణిమ రోజున రేయంతా మనసైన తారల చెంతనే తిరుగాడగలనన్న ఆశతోనేమో రాదా. సందేహం లేదు రాదా. అంతే, ఆ ఉత్సాహంతోనే వెలిగిపోతున్నాడు నెలరేడు. రాత్రి వెలగాల్సిన చందమామ మధుర రసారాగ మధురీ సాగర డోలికలలో తేలియాడాలనే మనోరంజితోత్సాహ తృప్తిలో ఈ సంధ్యావేళలోనే ఇంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. ఈ రేయి తను పొందబోయే హాయిని ఎలా కలలు కంటూ వెలిగిపోతున్నాడో ఆ వెన్నెల రేడు. నేను అంతే కృష్ణ. భావి జీవితంలో నీ సాన్నిధ్యంలో నేను పొందబోయే అనురాగం ఆప్యాయత తలుచుకొని మురిసిపోతున్నాను. మైమరిపించే ఆ మురిపాలే కలలు కావా? ఈ కలలు కండానికి రేయైనా పగలైనా ఒకటే కదా. ఇలా పగటి కలలు కండం తప్ప కృష్ణ. నేనేం చేయను? ఇలా నీ సరసన కూర్చుంటే ఆప్యాయత తొణికే నీ కమ్మని మాటలు ముద్దుల మూటలై నా హృదయంలో గిలిగింతలు రేపుతుంటే పులకరించి నన్ను నేనే మరిచిపోతాను. ఆ మైమరుపులో మధువులొలుకు కమ్మని కలలు కంటాను. ఆ కలల్లో నుంచి ఎప్పటికో తేరుకున్నాక ఆ కలలాంటి జీవితమే నిజంగా మనకు ప్రాప్తిస్తే ఎంత బాగుండును అనుకుంటాను. అలాంటి బ్రతుకే మనకు ప్రసాదించమని ఆ పద్మనాభుని ప్రార్థిస్తుంటాను. నీ కోరికలన్నీ ఫలించాలని, మన జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలని నాకు మాత్రం కోరిక లేదా రాదా? పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భక్తితో ప్రేమతో సేవించిన ఆ రాధలాంటి ఈ రాధ సాహచర్యం పొందే భాగ్యం కలిగింది. ఏంటో నిర్మలాకాశంలోకి అంత ఏకాగ్రతతో చూస్తున్నావు? నేనన్నది వినలే, మళ్ళీ కలకంటున్నావా రాదా? ఇప్పుడు కల కాదు కృష్ణ, నిజంగా ఏదో ఆలోచన వచ్చింది. అదే ఆలోచిస్తున్నాను. ఏంటో ఆలోచన? చందమామను చూడు. ఇంత క్రితమే కదా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. ఇప్పటికే తాను వెలగాలని ప్రయత్నిస్తున్నా వెలుగుతున్నా కూడా నెలరాజు వెలగడం లేదనే భ్రమను మనకు కలిగిస్తూ జాబిల్లిని కప్పివేసిందా కారుమబ్బు. మనిషి బ్రతుకు కూడా ఇంతేనా అని ఆలోచిస్తున్నాను కృష్ణ. అంటే? ఏం లేదు కృష్ణ, అనుమానం రానే వచ్చింది. ఆ పెనుభూతాన్ని నాలోనే దాచి కుళ్ళిపోవడం కంటే నీతో చెప్పి దాన్ని నివృత్తి చేసుకోవడం క్షేమకరం. ఏంటి అనుమానం? తొందరగా చెప్పురాదా. కృష్ణ, జగతికి వెలుగు పంచాలని ఆ చంద్రుని ఉద్దేశం. అయినా ఆ వెలుగును పంచనవడం లేదా కారుమబ్బు. అలాగే బ్రతుకులో ప్రగతిని సాధించాలి. ఇద్దరము కలిసి పూలబాటపై నడవాలి అన్నదే మన ధ్యేయం, ఆశ కూడా. కానీ 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 ఏంటి రాదా నీ అనుమానం? చందమామను కప్పిన ఆ కారుమబ్బుల ఏదైనా గడ్డు సమస్య ఎదురవుతుందేమో. మీ వారికి నా వారికి మధ్య ఏ విషయమైనా అడ్డుగోడలా నిలిచి మనల్ని ఎడబాటు చేస్తుందేమోననే నా భయం కృష్ణ. అలాంటిదేదైనా జరిగితే నా ప్రాణాలి తనువులో తిరుగాడలేవు. ఆపురాదా, నీ నోటి వెంట ఇలాంటి అమంగళమైన పలుకులా రావాల్సింది? ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా మన మనువు జరిగి తీరుతుంది. మనుగడ చక్కగా సాగిపోతుంది. ఇది నా దృఢ విశ్వాసం. ఇందులో భయపడాల్సింది కాని అనుమానం కాని అనవసరం. ప్రస్తుతం కళ్యాణ ప్రయత్నం అవసరం. అన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు నిశ్చింతగా ఉండురాదా. ఇంకెప్పుడూ ఇలాంటి అనుమానం రగుల్చుకుని అనవసరమైన బాధపడకు కృష్ణ అంటూ అతని గుండెలపై వాలిపోయింది రాధా. రాధా, లేరాదా, పొద్దుపోయింది, ఇంకింటికి వెళదాం పదా అంటూ పైకి లేచాడు కృష్ణ.
రాధ కూడా లేచి అతన్ని అనుసరించింది. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ రాధ ఇంటికి చేరేసరికి గడియారంలో 8 గంటలు మూగాయి. రాధా, ఎక్కడి నుంచి నువ్వు వస్తోంది? ఇంతవరకు ఎక్కడున్నావు? తల్లి లేని బిడ్డవని, నా ముద్దుల చెల్లివని గారాబంగా పెంచుతున్నాను. ఈ మధ్య నీ గురించి ఊళ్ళో అక్కడక్కడ ఏవేవో అనుకుంటుంటే అన్నీ వింటున్నాను. కాని నిన్ను ఏమనడానికి నాకు నోరు రాలేకపోతుంది. నీ ప్రవర్తన రోజురోజుకి మితిమీరిపోతుంది. నీ యందు నేను చూపుతున్న ఆ అనురాగమే నేనిచ్చిన అలసైపోయింది కాబోలు. నీకీ అన్నా అనేవాడొకడున్నాడన్న ధ్యాసైనా లేకపోయిందా? నేను నీపై పెంచుకున్న ఆశలు, ఆశయాలు, అనుబంధాలతో నీకవసరం లేకపోయినా నిన్నొక ఇంటిదాని చేసి ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా బాధ్యత మాత్రం తీరిపోందమ్మా. అంతటి నా బాధ్యత తీర్చుకునేందుకు నువ్వే అడ్డుగోడలా నిలిస్తే ఇక నేనెవరికోసం బ్రతకాలమ్మా? అన్నయ్యా, అవునమ్మా, నాలాంటి అన్నల బాధ, తల్లిదండ్రుల బాధ తెలిసి తెలియని మనసుతోటి, పరుగులెత్తించే వయసుతోటి, భ్రమలోని మతిభ్రమణంలో తప్పటడుగులు వేస్తూ అన్న నీలాంటి చెల్లెళ్లకు, కూతుళ్లకు ఎలా తెలుస్తుందమ్మా? తెలుసో తెలియకో ఒక తప్పటడుగు వేస్తే ఆపై నమ్మినవాడు ఏమాత్రం వంచన చేసినా ఆ కన్నెల బ్రతుకులు ఎలా తయారవుతాయి? అసలు అలాంటి వారిని ఈ లోకం ఆదరిస్తుందా? వారికి జరిగిన నైవంచనకు కనీసం సానుభూతైనా చూపదు సరికదా నిందలతో రంపపు కోతలేనమ్మా ప్రసాదించేది ఈ సంఘం. మనము అలాంటి ఈ సంఘంలోని మనుషులమేనమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో పరాయివాడితో ఇంత రాత్రి వరకు పోర్కులు, షికార్లు అంటూ తిరిగితే రేపు నీకేదైనా అన్యాయం జరిగితే నేను బ్రతకగలనా రాదా? అన్నయ్య, వారలాంటి వారు కాదన్నయ్య. చెల్లి, ప్రేమికుల వల్ల మోసపోయిన కన్యలందరూ వారి ప్రియులు వంచుకులని తెలిసే మనసిచ్చారా? వంచింపబడతామని తెలిసే తమ సర్వస్వం అర్పించారా? వాళ్ళు నీలాగే వారి ప్రియులను దృఢంగా విశ్వసించిన వాళ్లే. కాని ఏం లాభం? ఆ కిరాతకులకా బుద్ధుండద్దు. చాలా వరకు ఇప్పటి యువకులు కన్నెపిల్లల పాలిట వేరు పురుగులమ్మా. ప్రేమించామంటూ నాటకమాడి వారి మనసు, తనువు స్వంతం చేసుకుని ఆ పైన ఏవేవో వంకలు పెట్టి వారి బ్రతుకుల్ని నరకం చేసి వారేమో సుఖంగా ఉంటున్నారు. అలా వంచింపబడిన అవమానంతో బ్రతుకుబాట కానలేక ఆత్మహత్య చేసుకున్న అబలలు ఎందరో, భగ్న ప్రేమికురాళ్లే ఎవరికోసమో చావలేక బ్రతుకుతున్న పడతులు ఎందరో, ప్రేమ వలయంలో చిక్కి ఆ ప్రేమికుడి వంచనకు ఆహుతే జరిగిన అన్యాయానికి వగచి ఆవేశంతో కక్ష సాధించాలని ఆ ప్రేమికుడిని ఎదిరించి నడివీధుల్లో నవ్వుల పాలవుతున్న యువతులు ఎందరో. నీకేం తెలుసమ్మా? ఏ అన్నైనా, ఏ తండ్రైనా తమ ఆడపడుచులు, కూతుళ్ళు వారి మనసుకు నచ్చిన వారితో మనుగడ సాగిస్తూ పచ్చగా 10 కాలాల పాటు బ్రతకాలనే ఆశిస్తారమ్మా. కాని ఈ యువకులు చేసే వంచనలు చూస్తూ వంచితురాళ్లైన ఆ అమ్మాయిల దీన గాథలు వింటూ తమ బిడ్డలకి దుర్గతి పట్టకూడదనే ఈనాడు ప్రేమంటేనూ, ప్రేమ పెళ్లిళ్లంటేనూ వెరచి పెద్దవారే అవరోధాలు కలిగిస్తున్నారు. నేను అలాంటి బాధతోనే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాని మీ బ్రతుకుల్ని భగ్నం చేసి మీ జీవితాలను పతనం చేసేటంతటి అజ్ఞానిని, సంస్కారిని మాత్రం కాను చెల్లి. ఇప్పుడు చెప్పు, అతడు ఎవరో, అతడి యోగ్యతలేమిటో, ఎక్కడుంటాడో ఆ వివరాలన్నీ చెప్పు. ఈరోజే వెళ్ళి అతడితోనూ వారి తల్లిదండ్రులతోనూ సంప్రదించి మీ పెళ్లికి తగిన ప్రయత్నాలు చేస్తాను. నీ పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకుంటానమ్మా. అన్నయ్య, నువ్వెంత కరుణామయమూర్తివి. కాని ఒక్క షరతుకు మాత్రం నువ్వు అంగీకరించాలమ్మా. ఏంటన్నయ్య అది? ఏం లేదమ్మా, మీ పెళ్లి జరిపించడానికి నా శయశక్తులా కృషి చేస్తాను. కాని ఈ పెళ్లి జరిగేంత వరకు నువ్వు అతన్ని కలుసుకోకూడదు. ఈ ఒక్క షరతుకు నువ్వు అంగీకరించాలమ్మా. అన్నయ్య, అవునమ్మా, ఎందుకు ఈ షరతు పెడుతున్నానో నీకు తెలీదు. పెద్దల బాధ్యతలేమిటో తెలుసుకునే వయసు లేదమ్మా నీకు. నా మాట కాదనుకో. అయినా నీకు చింతెందుకు తల్లి? నేను మీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నానుగా. ఈ ఎడబాటు ఎన్నాళ్ళలో ఉండదుగా. ఈ రోజు నుంచి మీ పెళ్లి ప్రయత్నాలు సాగిస్తానమ్మా. ప్రాణప్రదమైన చెల్లికి మాటిచ్చి నెరవేర్చలేని కఠిన స్వభావి కాడమ్మా నీ అన్న. అతడి వివరాలు చెప్పు తల్లి. అన్నయ్య, వారి పేరు కృష్ణ. నేను చదువుతున్న కాలేజీలోనే బిఎస్సి చదువుతున్నాడు. వారి తండ్రి పేరు నాగయ్య. వారిల్లు తెలుసులే చెల్లి, ఇక నువ్వేం చెప్పనక్కర్లేదు. నాగయ్య గారు అబ్బాయి కృష్ణక నువ్వు మనసిచ్చింది. కృష్ణ యోగ్యుడు, సహృదయుడు నమ్మా. కృష్ణతో నీ పెళ్లి జరిపించి తీరతాను. అంతవరకు నా మనసు కుదుట పడదు. సరే కాని పదమ్మా, భోంచేద్దాం. అన్నయ్య, నీ చల్లని హృదయంలో పొంగే అనురాగపు విల్లువలో ఈ చిట్టి చెల్లికి గల స్థానాన్ని వివరించావు. ఆ మమతల తరంగాలు నా ఆకలిని చెల్లాచెదురు చేసేశాయి. తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అన్నీ నీవుగా నా మీద చూపించే ఈ కరుణతో నా కడుపు నిండిపోయింది.
మన ఇద్దరి బ్రతుకుల్లో జన్మ జన్మలకు ఈ అనుబంధం తెగని బంధంగా నిలిచిపోవాలని కోరుకున్నానన్నయ్య. చెల్లాయ్ అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు ఆనంద్. ఆ కన్నీటి బిందువులు రాధ చేతి మీద పడ్డాయి. అన్నయ్య, ఏంటిది? నీ కంట నీరా? ఎందుకన్నయ్యా? నిజం చెప్పు. నా గురించే కదూ నీకు ఈ బాధ? పాపిష్టిదాన్ని. పొత్తిళ్లలోని పసిపాపగా ఉన్నప్పుడే కన్నవారిని పొట్టను పెట్టుకున్నాను. అన్నీ నేనుగా భావించి నా మేలుకోరే నీకు కనీసం మనశాంతి కూడా కరువు చేశాను. కాదు చెల్లమ్మ, ఇవి కన్నీళ్లు కావు. మన మధ్య బిగుసుకుపోయిన ఈ అన్నా చెల్లెళ్ల అనురాగపుటు అనుబంధం చూసి నా మనసు పొలకించి పెళ్ళుబికిన ఆనంద బాష్పాలు. నువ్వు ప్రసాదించింది అశాంతి కాదమ్మా, ఆత్మతృప్తి. అన్నయ్య, నా జీవితంలో అమ్మా నాన్నల అనురాగానికి నోచుకోలేకపోయినా ఆ లోటు జ్ఞాపకం రాకుండా మమతల మెరుపులతో, అనురాగపు టురుములతో, కరుణారసపూరిత వడగళ్ల జల్లుతో పూలవాన కురిపిస్తున్నావు. ఈ పొగడతలతోటే సరిపోతుందా, లేక భోజనం చేయడం ఏమైనా ఉందా? ముందు భోంచేద్దాం పదమ్మా. ఇద్దరూ భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకున్నారు. కాని ఆనందకు నిద్ర రాలేదు. లోగడ కృష్ణ మంచి మనసు గల మనిషిగా ఎన్నో సంఘటనల్లో ఆనందకు తారసపడ్డాడు. గతంలో కృష్ణ సేవా సమాజం స్థాపించి చేసిన ప్రజాసేవ తెలుసు ఆనందకు. ఆనాటి కృష్ణ మంచి మనసు చెరగని ముద్ర వేసింది ఆనంద హృదయంలో. అలాంటి కృష్ణతో తన చెల్లెలి పెళ్లి జరుగుతుందని ఊహించి మనసులో మురిసిపోతున్నాడు ఆనంద్. ఇక రాధ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఆ కన్నెపిల్ల అంతటి అనుభూతిలో తేలిపోతుంటే ఊహ కందిన మాత్రమేనో చెప్పుకోవడం మన ధర్మం. రాధ మనసు రాగరంజితమై తెలియని మధురానుభూతుల మాలిక డోలికలపై, పసిడి వన్నెలతో మనోనేత్రాలపై కదిలే కమ్మని కలలపై తేలి ఆడుతోంది. కృష్ణ, నీలో ఏ మహత్తుందో గాని నీ పేరు వినగానే అన్నయ్య మనసు కూడా వేడి సోకిన వెన్నలా కరిగిపోయింది. మంచి మనసనే వేణువుపై కరుణారసమనే గానం చేసి ఆ గానంతో నా మనసునేగాక మా అన్నయ్య హృదయం కూడా నీవైపై మోకరింపజేసుకున్నావు. నువ్వు నిజంగా అలనాటి శ్రీకృష్ణుడివేనేమో అనిపిస్తోంది కృష్ణ. నిజంగా నిన్ను పొందబోతున్నందుకు నేనెంత పుణ్యం చేసుకున్నాను. నీ సాన్నిధ్యంలో మురిసిపోవాలని నా హృదయం పరుగులు తీస్తోంది అంటూ మనసులోనే మెలకువలోని కలలోలాగా కృష్ణను కోరుకుంటోంది. అలా కోరుకుంటూ పులకించిపోతూ ఎప్పటికో నిద్రాదేవి ఒడిలో సోలిపోయింది రాధ. ఉదయం కాఫీ టిఫిన్లు ముగించి రాధతో చెప్పి బజార్కెళ్లాడు ఆనంద్. బజార్లో కృష్ణ, అతని మిత్రుడు ప్రకాష్ ఎదురుపడ్డారు ఆనంద్కు. ఆనంద్, కృష్ణలు ఒకరినొకరు పలకరించుకోవాలని 2 క్షణాలు ఎంతగానో ప్రయత్నించారు. కాని పలకరించుకోలేకపోయారు. పరిమితి లేని మమకారం గల వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడ్డా పలకరించుకోలేరేమో. ఇది కూడా ఒక రకమైన ఆప్యాయత అనుకోవాలి కాబోలు. అలా కలిసి వెళ్లిన కృష్ణ, ప్రకాష్ ఊరి బయట పొలాల్లోకి వెళ్లారు. ప్రకృతిని సహజంగా అందచందాలు ప్రసాదించే పంట చేను గట్టుపై కూర్చున్నారు. ఆ సౌందర్యాన్ని తిలకించి ఏవో మధుర ఊహలతో పరవశించిపోతున్నాడు కృష్ణ. ఏంటి కృష్ణ, అలా మౌనంగా కూర్చుండిపోయావు? మౌనవ్రతం లాంటిదేదైనా పాటిస్తున్నావా ఏం? కాదు ప్రకాష్, మౌనవ్రతం లేదు, ఏ వ్రతం లేదు. అలా చూడు, ఆ పచ్చని పైరు చూస్తుంటే నీకేమీ అనిపించడంలే? నీ మనసులో ఏ భావాలు మొలకెత్తలే? అయ్యగారేదో కవిత్వపు ధోరణిలోకి జారుకుంటున్నట్టున్నారు. కర్మకాలి, ప్రకృతని, అదని ఇదని కవిత్వం రాసేవు కదా. రాస్తానా? వింత కాంతులినే ఈ ప్రకృతిని చూస్తుంటే నాలో ఉప్పెనలై పొంగి పొరలే భావాలు కవితలుగా రాయాలనిపిస్తోంది. రాస్తాను కూడా. ఇక అయినట్టే అయ్యగారి పని. కవిత్వం అంటే ఇష్టమొచ్చినప్పుడు రాసి పారేయడానికి మనం రాసుకున్న కాలేజీ పాఠాలు కావురా నాయనా. కవిత్వం అంటే అదో రకమైన జబ్బురా, అదొక పిచ్చి. ఆ పిచ్చి పట్టిందంటే బ్రతుకంతా అదే ధోరణి. ఇక ఆ ధోరణి మార్చాలంటే నొసటి రాతలో ఏదైనా మార్పు వస్తే తప్ప మార్చలేం. జాగ్రత్తరా బాబు, తొందరపడి అందులోకి దిగబోకు. అన్నట్టు కవిగారు, ఈ ప్రకృతిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఏది ఒక భావన చెప్పు చూద్దాం. ఏంరా, అప్పుడే నన్నొక కవిని చేసి నా కవిత్వాన్ని పరీక్షించే వరకు వచ్చావన్నమాట. పేరున్న ప్రతివాడు కవిత్వం రాస్తానంటే నమ్మద్దు. అలా ప్రతివాడు కవిత్వం రాసేరా మహోన్నతమైన మన తెలుగు సాహిత్యం ఈనాటికి ఇంత విలువ సంతరించుకుంది. అయినా సాహిత్యాన్ని విమర్శించగల స్తోమత లేదురా బాబు నాకు. చూడరా, ఆ గున్నమామిడి కొమ్మపై కూర్చుని ఉదయిస్తోన్న ప్రభాకరుడి స్వాగత గీతి పాడుతోంది ఆ కోయిల. దానికి ఆ గీతం ఎవరు రాసిచ్చారు? ఆ మధుర గీతం ఎవరు నేర్పారు? అరచేతిలో మణులు పట్టుకుని మోకరిల్లి వాటిని ఆ ప్రభాకరునకు కానుకగా సమర్పిస్తున్నట్టు
కాంతివంతమైన మంచు బిందువులతో నిండిపోయిన ఈ పంట చేలు చూడు. ఆ లేత సూర్యుని కిరణాల కాంతిలో అరుణిమతో ప్రకాశిస్తూ దినకరుడి రాకను దేశ దేశాలు చాటేందుకు వేగంగా పయనిస్తోన్న ఆ మేఘ దళాలు చూడు. ప్రకృతికి ఎంత వినూత్న శోభ చేకూరుస్తున్నాయో. ఇంకా రే ప్రకాష్, ఆహ్లాదరంజితమైన హృదయంలోంచి ఇలాంటి భావాలు చెప్పే కొలది చలమలో నీళ్లల్లా ఇంకా ఇంకా ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వీటిని ఇంతటితో వదిలేద్దాం. నేను విషయం అడుగుతాను, తగిన సలహా చెప్పు. అడుగు. ఆగు అన్నట్టు ఈ కవిగారికి సలహా చెప్పేటంతటి వాణ్ణా అని. కృష్ణ, నిజం చెప్తున్నాను. మునుపట్ల నీతో మాట్లాడాలంటేనే భయం పుడుతోందిరా. ఇన్నాళ్ళు నిన్ను సామాన్యుడిగానే లెక్క కట్టాను. కాని ఇందాక నీ భావాలు చెప్పి నన్ను చకితుణ్ణి చేశావు. ఎలాంటి సమస్యలనైనా నువ్వే పరిష్కరించగలగాలి గాని నేను సలహా చెప్పగలనా? అయినా అదేంటో చెప్పు చూద్దాం. సమస్య అయినా తెలియాలి కదా. ప్రకాష్, రాధా నేను ఒకరికొకరం మనసిచ్చి పుచ్చుకున్నాం. లేత వలపు చెలిమి పంచుకున్నాం. భావి జీవితం గురించి ఊహాలోకంలో సౌధాలు నిర్మించుకున్నాం. ఒకరిని విడిచి ఒకరం జీవించలేం. ఇప్పుడు మాకు దారేమిటి? తగిన సలహా ఇవ్వరా? అమ్మ బాబోయ్, ఏదో చిన్న విషయం అనుకున్నా. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఇంతటి వాడివి ఎప్పుడయ్యావు అని. ఆడపిల్ల మొహం కనిపిస్తే చాలు ముఖం తిప్పుకునేవాడివి. ఏ అమ్మాయి అయినా వాలు చూపులు విసిరినా నేల చూపులు చూసే నువ్వు ఇంతగా ఎప్పుడు ఎదిగావా అని చెబుతూ ఇన్నాళ్లకు నీ గురించి గొప్ప విషయమే చెప్పావు రోయ్. ఈ సమస్యకు నేను సలహా ఇవ్వగలిగినా లేకపోయినా మనసున్న మంచి అమ్మాయి ప్రేమను పొందగలిగినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అబ్బబ్బా ఆపరా, అభినందనలు అటుంచి నీ అభిప్రాయం చెప్పరా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా బుజ్జినాయనే, ఎంత బాగా అడుగుతున్నావురా. ఏం చెయ్యాలట? ఏం చెయ్యాలి? ఏం చేద్దామని ప్రేమించావు? పెళ్లి చేసుకోవాలని, పచ్చగా మనుగడ సాగించాలని. మరింకేం, పెళ్లి చేసుకో. ఇంకా దీన్నొక సమస్యగా ఎందుకు భావిస్తున్నావు? అది సరేరా, అమ్మా నాన్నల అభిప్రాయం ఏమిటో తెలీదే. రే, అమ్మా నాన్నల అభిప్రాయం అంటున్నావు. ఆనాడు అదేరా, నువ్వు రాధకు మనసివ్వాలి అనుకున్న రోజు, అది కాస్త ఇచ్చి ఆమె మనసు పుచ్చుకున్న రోజు. పెద్దల అభిప్రాయం తెలిసే ఆ తతంగం నడిపావా? ఏది ఏమైనా రాధను నువ్వు పెళ్ళాడాల్సిందే. ఆవిడ బ్రతుకు నవ్వులు పాలు కాకుండా చూడాల్సిందే. ఇంతటి ఉదాత్త భావాలున్నా నువ్వు అభం శుభం ఎరుగని ఓ అమ్మాయికి అన్యాయం చేస్తావా? అసలు అలా వంచగలవా? చెప్పరా, చెప్పు. నువ్వు చెప్పేదేమిటి? నేను చెబుతున్నాను విను. రాధకు అన్యాయం జరగకూడదు. విధిగా నువ్వు రాధను పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకు నువ్వెవరిని ఎదిరించాల్సి వచ్చినా నేను నీ పక్షంలో ఉంటాను. కానీ రాధను పెళ్ళాడకపోయావో నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్. నువ్వు నేర్పిన పాఠం నీకే అప్పగిస్తున్నా. ఏమీ అనుకోకరా కృష్ణ. ఇక ఆలోచించుకో, పెళ్లి ప్రయత్నాలు సాగించు. ప్రకాష్, నేను నిర్ణయించుకున్నది అదే. నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించావు. ఇక అమ్మా నాన్నల అనుమతికి ప్రయత్నం సాగించాలి. వారు కాదంటే రిజిస్టర్ మ్యారేజ్కైనా మేము రెడీగా ఉంటాం. అది సరే, ఇక ఇంటికి వెళదాం పదరా. ఏమంత తొందర? వెళదాంలే, కాసేపు కూర్చో. తొందర అంటే స్ఫురిస్తోంది. నేటి సంఘంలో ఇదో అలవాటైపోయిందిరా. ఎవరిని ఏ విషయం గురించి అడిగినా ఏమంత తొందర అంటారే కాని తొందరలేని వాళ్ళు ఎవరినైనా. సినిమా బుకింగ్ దగ్గర తోసుకు వెళ్లి టికెట్ కొనాలనే తొందర. బస్ కానీ ట్రైన్ కానీ ఎక్కేటప్పుడు ముందు వారిని తోసి తామే ముందెక్కాలనే తొందర. ప్రేమ పక్షులైన యువతి యువకులు తమ పెళ్లికి తొందరపడుతున్నా పెద్దలు వేరే సంబంధాల గురించి అభిప్రాయం అడిగితే వచ్చే సమాధానం కూడా ఏమంత తొందర. విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయినా రిజల్ట్స్ వస్తే తొందరగా పత్రిక కొని రిజల్ట్స్ చూడాలనే తొందర. మనసుకు నచ్చిన ప్రోగ్రాంకు అటెండ్ అవుదామనుకున్నప్పుడు భోంచేస్తున్నా తొందరగా లేచి వెళ్లాలన్న తపన. మనిషి అన్న తర్వాత ఆశ చావదు. ఆ ఆశలు ఉన్నంతకాలం తొందర లేకుండా పోదురా. అయినా నీకు నిజంగా తొందర లేకుండా పోవచ్చు. ఎందుకంటే ఓవైపు ప్రేమ పిచ్చి, ఇంకోవైపు కవిత్వం పిచ్చి. ఇక నీ బ్రతుకే పిచ్చి అవుతుందేమోరా బాబు, నాకు భయంగా ఉంది. తొందరగా పెళ్లి చేసుకుని ప్రేమ పిచ్చైనా తీర్చేసుకో. ప్రకాష్, నీలాగా ఒకరికొకరు ప్రోత్సాహాన్ని పంచుకుని సహకారాలను పొందితే నేటి యువతరంలో ఆశలు ఆశయాలు చంపుకొని జీవితాన్ని వమ్ము చేసుకుని నిస్సహాయులుగా బొమ్మల్లా నిలిచిపోతున్న భగ్న ప్రేమికులంతా వారి వారి ఆశయాలకు ఆశలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకుని బ్రతుకులు చక్కగా దిద్దుకోగలరు. పాత పద్ధతుల్లో సనాతన ఆచారాలతో ప్రగతిని పతనం చేస్తున్న ఈ సంఘం మారాలరా. తమ సుఖంతో సరిపెట్టుకోకుండా ఇతరుల సుఖం కూడా కాంక్షించాలి. నేటి సంఘాన్ని అలా మలుచుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా యువతరానికే ఉందిరా. ఇక లేరా నాయనా,
నేనెక్కడ దొరికానురా కర్మకాలి. నీకంటే ప్రేమ అవి ఇవి చేరి ఆకలి చంపేశాయేమో. నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. సరే పోదాం పదరా అంటూ లేచాడు కృష్ణ. అతడికంటే ముందే నడవడం మొదలుపెట్టాడు ప్రకాష్. రే కృష్ణ, ఈ సాయంత్రం ఇంటి దగ్గరే ఉండరా, నేను మీ ఇంటికొస్తాను. ఎందుకురా? నువ్వు కలవకపోయినా నీ క్షేమం గురించేరా నేను వస్తానంటోంది. ఒరే, నా పెళ్లి విషయం నాన్నగారితో మాట్లాడడానికే వస్తున్నావనుకుంటాను. జాగ్రత్తరా, నాకేవైనా చిక్కులు అంటగట్టావు, ఎలా వ్యవహరిస్తావో మరి అన్నాడు కృష్ణ కొద్దిగా జంకుతూ. ఉన్న చిక్కుల్ని విప్పి నాన్నగారిని ఒప్పించి లైన్ క్లియర్ చేసి భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని నేను వస్తుంటే చిక్కులు అంటగట్టడం ఏమిట్రా? ఇప్పుడు ఎందుకులే, సాయంత్రం మీ ఇంటికొస్తానుగా, అప్పుడు చూడు మరి మన తడాక. మీ ఇంట్లో వాళ్తాను, అమ్మా నాన్నల్ని నొప్పిస్తాను, మీ పెళ్లి జరిపిస్తాను, మిమ్మల్ని ఊటికి హనీమూన్కి పంపిస్తాను, ఇంకా ఇంకా ఏంటేంటో చేస్తాను. ఇప్పుడే జ్ఞాపకం రావడం లేదురా. చూస్తానుగా, మక్కువగా మనువు కుదురుస్తావో మొదలకే మోసం తెస్తావో, ఏం చేసినా భారం నీదే. అలా దారికిరా. భక్తుడి బరువంతా భగవంతుడి మీద వేసినట్టు అలా నా మీద భారం వేసి ఊరికే చూస్తుండు, ఏం చేస్తాను మరి. ప్రకాష్ కృష్ణ కొంత దూరం వెళ్ళాక ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. భోజనమైన తర్వాత ప్రకాష్ బాగా ఆలోచించాడు. సాయంత్రం వెళ్లి నాగయ్య గారితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఆయన్ను రాధాకృష్ణల పెళ్లికి ఒప్పించగలను, ఇదే అతడి ఆలోచన. బాగా ఆలోచించి ఒక పద్ధతి అనుకున్నాడు. సంధ్యా సమయం రాని వచ్చింది. ఎన్నడూ భగవంతుణ్ణి స్మరించని ప్రకాష్, భగవాన్, రాధాకృష్ణల పెళ్లికి కృష్ణ తల్లిదండ్రుల అనుమతి మాకు ప్రసాదించు అని మనసులోనే స్తుతిస్తూ నాగయ్య గారింటికి బయలుదేరాడు. ప్రకాష్ తన ఇంటి గుమ్మం దాటి లోపలికి రావడం చూశాడు కృష్ణ. అంతవరకు నిర్మలంగా ఉన్న కృష్ణ హృదయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. గుండె దడదళ్లాడింది. ప్రకాష్ వచ్చాడు. ఇంకా సేపట్లో మా ప్రేమ విషయం అమ్మా నాన్నలతో చెబుతాడు. వారి మనసులు ఎలా మారతాయో, మా పెళ్లికి ఒప్పుకుంటారో లేక ఈ పెళ్లి జరగడం అసంభవం అంటారో. ఒకవేళ వాళ్ళు మా పెళ్లికి అంగీకరించకపోతే వారిని కాదని రాధను పెళ్లి చేసుకుంటే నా బ్రతికేమిటి? భవితవ్యం ముళ్ల కంచెల మధ్య ఇరుక్కుపోదా? ఏమైనా సరే, అమ్మా నాన్నలు కాదన్నా ఇంకెవరు ఏమనుకున్నా రాధను పెళ్లి చేసుకోవాలి. పెద్దల సనాతన ఆచారాలకు మా బ్రతుకుల్ని బలి చేసుకోకూడదు అంటూ తనలో తనే తర్కించుకుంటూ కూర్చున్నాడు కృష్ణ. ఏంరా, నీ మేలు కోరి మీ ఇంటికొస్తే కనీసం పలకరించనైనా పలకరించమేమ్రా అన్న ప్రకాష్ మాటలకు ఈ లోకంలో పడ్డ కృష్ణ ఆతృతతో, వచ్చావా, రారా, ఇలా కూర్చో అంటూ కుర్చీ లాగాడు. నా రాక ఇప్పటికి గమనించావన్నమాట. నువ్వు గడప దాటగానే చూశాను. నిన్ను చూడగానే ఏదో ఆలోచనల్లో పడి నీ రాకనే మరిచిపోయానురా. ఎక్స్క్యూజ్ మీ. మనిషిని చూసి కూడా ఆలోచనల్లో పడి ఆ మనిషి ఉన్నాడనే స్ఫురణ కూడా లేకపోవడం కథల్లో చదివాను, కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఆశ్చర్యపడ్డాడు ప్రకాష్. ఏమైనా అనుకోరా, నేను చెప్పింది మాత్రం నిజం. అనుకోవడానికేముందులే, నా రాకనే మరిచిపోయావు. ఇక ఏమైనా అంటే అసలు నువ్వెవరో గుర్తులేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అన్న అనగలవరా బాబు. ఒరే, ఇప్పుడు నీతో నేను వాదించలేనురా బాబు. వచ్చిన పనేదో చూడు. ఎప్పుడో ఒకసారి అటు ఇటో తేలిపోవలసిందేగా. ఏదైతే అదే అవని, వెళ్ళి మాట్లాడు అన్నాడు ధైర్యంగా కృష్ణ. వెళ్ళనా? వెళ్ళు. బాగా ధైర్యంగా ఉన్నావా? ధైర్యం లేదని ఇలాంటి విషయాలు దాచుకుంటే అవి ఇంకా ఉన్న ధైర్యాన్ని కూడా చంపుతాయి. వెళ్ళు వెళ్ళు. వెళతా మరి. వెళ్ళమన్నానుగా. అన్నట్లు వెళ్ళగానే సంభాషణ ఎలా మొదలు పెట్టాలి? రేయ్, పొద్దున్న ఏమన్నావు? సాయంత్రం చూడు మన తడాక అన్నావా? ఇప్పుడేమన్నావు? మీ నాన్నగారి దగ్గరికి మాట్లాడడానికి వెళుతున్నాను, ధైర్యంగా ఉన్నావా అన్నావు. నేను ధైర్యంగా ఉన్నా, చివరకు ఆ భయం ఏదో నిన్నే ఆవరించినట్టుంది. అందుకే వెళుతున్నాను అంటూ టైం గడిపేస్తూ నా దగ్గరే ఉండిపోయావు. ఇంతేనన్నమాట నీ ధైర్యం, వాక్చాతుర్యం. పోరా కోతల రాయుడు. రాయ్, నేను కోతల రాయుడిని కాదురా. నా పేరు కాసా. తెలీదు నీకు నా పస? ఇదేంట్రోయ్, ఈ కొత్త పేరేంటి? ఈ పేరెవరు పెట్టారు? అసలు ఈ కాసా అనే పేరుకి అర్థమేమిట్రా? ఇది పేరు కాదురా బాబు, బిరుదు. అవును, కాసా అంటే ఏంటి? అరే, జ్ఞాపకం రావడం లేదే. ఏంటబ్బా అది? వచ్చింది. అదే, కాసా అంటే కార్య సాధకుడు అని ముద్దుగా కట్ చేసి కాసా అని బిరుదు ప్రదానం చేశారు. ఎవర్రా దాత? ఘనమైన బిరుదే ఇచ్చారే. ఆయన మా అమ్మమ్మ తోడబుట్టిన వాడికి దూరపు బంధువట. మొన్న పట్టణంలో పిక్చర్కి వెళ్ళాను. థియేటర్లో అన్ని క్లాసులు హౌస్ఫుల్. ఎంతలో ఆయన అక్కడికి వచ్చాడు. పిక్చర్ బాగుందట. తీరా చూద్దామనొస్తే టికెట్ దొరకలేదే అని బాధపడుతున్నాడు. ఆ థియేటర్లో పనిచేస్తున్న వాచ్మెన్ రంగడు జ్ఞాపకం వచ్చాడు. వాడికి నాకు మంచి దోస్తి.
ఏమండి, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ట్రై చేసి తెస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళి రంగడిని బ్రతిమాలి ఎలాగో 2 టిక్కెట్లు సంపాదించి తెచ్చాను. అతడి టికెట్ అతనికి ఇచ్చాను. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా? హౌస్ఫుల్ అయిన తర్వాత కూడా టికెట్లు సంపాదించగలిగావు, మొత్తానికి కాసావే అన్నాడు. ఇదేంటండి కాసా అంటే అన్నాను. అదేనండి, కార్యసాధకులే అంటున్నాను అన్నాడు నవ్వుతూ. ఇద్దరం థియేటర్లోకి వెళ్ళిపోయాం. అమ్మయ్యా, ఈ కాసా వివరాలు ఓ వ్యాసంలా ఉన్నాయి. ఇక చాలుగాని మిస్టర్ కాసా, మరి వెళ్ళి చూపించు నీ పస అన్నాడు కృష్ణ. వెళతాను, నా బిరుదును మరొకసారి సార్థకం చేసుకుంటాను. ఇందా, ముందీ పాలు తీసుకో అంటూ పని మనిషి తెచ్చిన 2 గ్లాసుల్లో ఒకటి ప్రకాష్కిచ్చి తానొకటి తీసుకున్నాడు కృష్ణ. మెల్లగా సిప్ చేస్తూ, పాలల్లో చక్కెర వేశారా అన్నాడు. పథకాలేవో రూపొందించాం, సహకార పంచదార ఫ్యాక్టరీలో ఉత్పత్తి పెంచాం, విదేశాలకు ఎగుమతి చేసేదాకా వచ్చింది ఉత్పత్తి అని పత్రికల్లోనూ అక్కడెక్కడ పెద్దలు ప్రకటనలేమో దంచేస్తున్నారు. కానీ రోజు రోజుకి పంచదారకి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అసలు పలుకుబడి లేని వారికి పంచదార లభించకపోవడం వరకు సాధించారు ప్రగతి. ఇది మాత్రం నిజం అన్నాడు ప్రకాష్. అమ్మయ్య, ఒక మాటలో చెప్పాల్సిన విషయం దొరికితే చాలురా, ఓ ఉపన్యాసం దంచేస్తావు. నాకు వినే ఓపిక లేదు గాని ఇక వెళ్ళి నాన్నగారిని కలుసుకో. ఇదిగో ఆ గదిలో ఉన్నారు నాన్న అంటూ గది చూపించాడు కృష్ణ. కొంచెం అదురుతున్న గుండె దిటవు చేసుకుని ఆ గదిలో ప్రవేశించాడు ప్రకాష్. ఏం బాబు ప్రకాష్, చాలా రోజులకొచ్చావు, బాగున్నావా? ఏం బాగులే బాబాయ్, ఈ మధ్య రోజుకో ఊరు మకాన్ చేస్తూ తిరిగి తిరిగి కాళ్ళు బలపాలు కట్టాయనుకో. ప్రేమట పిచ్చట, మధ్యలో నాలాంటి వాళ్ళకొచ్చింది బెడద. ఏంటి బాబు, ప్రేమేంటి పిచ్చేంటి, ఊరూరా తిరగడం ఏమిటి? నాకంత అయోమయంగా ఉంది. ఆ గొడవేమిటో కాస్త వివరంగా చెబుదు. చెబుతా బాబాయ్, చెప్పడానికేగా వచ్చింది. చెప్పకుంటే నా గుండెల్లో బరువు తీరుతుందా? నీతో ఇలా చెప్పడం వల్లనైనా నాకు కొంతవరకు శాంతి కలుగుతుందేమోనని ఆశ. ఏంటి బాబు అంత బాధపడుతున్నావు? చెప్పు నాయనా చెప్పు. బాబాయ్, మా దూరపు బంధువుల్లో రాఘవయ్య అని ఒక ఆయన నాకు వరుసకు చిన్నానవుతాడు. ఆయనకు వాసు అని ఒక్కగానొక్క కొడుకు. వాడు నేను వరుసకు అన్నదమ్ములో మాత్రమే కాదు, ఒకరికొకరు ప్రాణమిచ్చుకునేందుకైనా వెనకాడిని స్నేహితులుగా ఉన్నాం ఇంతవరకు. వాడు లక్ష్మి అనే పేదింటి అమ్మాయికి మనసిచ్చి ఆమె మనసు పుచ్చుకున్నాడు. ఆమె పేదింటిదైనా మనసున్న మనిషి, చదువు సంస్కారమున్న సహృదయురాలు. మంచిదే బాబు, ఇందులో బాధపడాల్సిందేముంది? అంతవరకు మంచిదే బాబాయ్. రాఘవయ్య వాసుకు వేరే సంబంధాలు కుదుర్చుకోవడం ప్రారంభించాడు. వాసు ధైర్యం చేసి లక్ష్మిని ప్రేమించానని చెప్పాడు. లక్ష్మి కుటుంబ పరిస్థితులు వివరించి ఆమె సుగుణ సంపదను ఏకరువు పెట్టి ఆమెనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుక రాఘవయ్య సుతారాము అంగీకరించలేదు. దాన్ని చేసుకుంటే కట్నమా కానుక, ఒట్టి సుగుణాలు రాసనుకుంటే సరిపోతుందా? నీ పెళ్లి లక్ష్మితో జరగడానికి వీల్లేదు అన్నాడా తండ్రి. ఆమెను తప్ప మరొకరిని పెళ్లి చేసుకున్నాను అన్నాడా కొడుకు. ఇద్దరూ ఎవరి పంతాలు వారు పట్టారే కాని ఏ ఒక్కరూ మనసు మార్చుకోలేకపోయారు. ఏమని చెప్పను బాబాయ్, వాసు లక్ష్మిని గురించి, తండ్రి పంతం గురించి చింతించి చివరికి పిచ్చివాడైపోయాడు. వాసు వారం రోజుల క్రితం ఇల్లు విడిచి ఎటో పోయాడంటూ నాకు టెలిగ్రామ్ ఇచ్చాడు రాఘవయ్య. ఆ వార్త తెలియగానే నా గుండె ఆగినంత పనైంది. గుండె కుదుటపరుచుకుని వాసును వెతకడం కోసం బయలుదేరాను. ఈ వారం రోజులు నిద్రాహారాలు మాని ఊరూరా తిరిగి చివరకు వాసును గుంటూరులో చూశాను. వాడి వాలకం చూసి, అంటే ఆ చింపిరి దుస్తులు, మాసిన గెడ్డం, తైల సంస్కారం లేక ఎర్రబారిన ఆ వెంట్రుకలు, గుంటలు పడ్డట్టు లోనికి పీక్కుపోయిన కళ్ళు, బాబాయ్ ఇక వర్ణించలేను వాడి రూపం. అలా చెబుతుంటే మొన్నటి వాసు రూపం మెదులుతోంది నా మనసులో. వాణ్ణి చూసి బోరున ఏడ్చేశాను. ఆ ఏడుపు విని చుట్టుపక్కలున్న వాళ్ళు నా చుట్టూ మూగి ఏంటని ప్రశ్నించారు. వాసును చూసి వాడు మావాడేనని, పిచ్చివాడై ఇల్లు విడిచి వచ్చేశాడని చెప్పాను. వాళ్ళంతా జాలిపడి ఓ టాక్సీ పిలిచి మమ్మల్ని అందులో ఎక్కించారు. అక్కడి నుంచి వేలూరు తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చాను. మా చిన్నాన్న ఊరు కూడా అక్కడికి దగ్గరే. ఆయన పిలిపించి వాసు దగ్గర ఉండమని నేను రాత్రి ఇక్కడికి వచ్చాను. ఇకపై ఏం జరుగుతుందో, వాసు గతేంటో ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడి దయ వల్ల వాడి పిచ్చి నయమై ఆ తండ్రి తన మనసు మార్చుకుని లక్ష్మితో పెళ్లి జరిపితే తప్ప వాసు మళ్ళీ మామూలు మనిషి కాడేమనిపిస్తోంది. ఆ దేవుడి దయ ఎలా ఉంటుందో మరి. నిజంగా చాలా బాధ కలిగించే పరిస్థితే బాబు ఇది. ఇంతకీ ఎప్పటికైనా ఆ రాఘవయ్య తన మనసు మార్చుకున్నట్టు లేడా? పాపం వింటుంటేనే చాలా బాధ కలుగుతోంది. అంతేకాదు బాబాయ్, ఇంకో విషయం కూడా నన్ను బాధిస్తోంది. అది కూడా చెప్తా విను. చెప్పు బాబు. నాకున్న 2 స్నేహితుల్లో వాసు తప్పితే మళ్ళీ అంతటి ప్రాణప్రదమైన మిత్రుడు కృష్ణ.
వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళంతటి వారు. అందులో ఇప్పటికే ఓ కన్ను లొట్టపోయినంత పనైంది. బాగున్న ఇంకో కంటినైనా అలాంటి ప్రమాదాలకు గురికాకుండా కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నించడం నా ధర్మం కదా బాబాయ్. అంటే మన కృష్ణకేంటి ఆపదా? వాడు కూడా ఎవరినైనా ప్రేమించాడా ఏం? ప్రేమ వాడికా? వాడికేం తెలుసు బాబాయ్ ప్రేమించడం? వాడికే ఆ పని తెలుసుంటే ఈ పాటికి ఏ 25 మందినో ప్రేమించాల్సింది. కాలేజీలోనూ బయట ఎందరో అమ్మాయిలు వీడి మంచితనం చూసి ప్రేమించాలని తెగ తంటాలు పడుతుంటారు. కానీ వీడేమో ఆడపిల్లలకు ఆమడ దూరంలోనే నిలిచిపోతాడు. ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు గాని మంచి వయసులో ఉన్నాడు. ఏ క్షణం నుంచైనా ప్రేమలో పడచ్చు. అందులోనూ వీడు ఊ అంటే చాలు వీడి మనసులో స్థానం కోసం ఎందరో కాసు కూర్చున్నారు. ఎందుకైనా మంచిది వీడా ప్రేమ జల్లుల్లో పడకముందే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే మనకి ఇంకేం బెడదలుండవు బాబాయ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది. నాకు ఈ విషయం గుర్తు చేసి మా కుటుంబానికి నీ మిత్రుడికి కూడా ఎంతో మేలు చేశావు. కానీ పిల్లని వెతకాలిగా. ఆ భారం కూడా నువ్వే నిర్వహించు. మనకు తగిన అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో విచారించి వీడిని తీసుకునెళ్ళి చూపించరా. ఏ అమ్మాయి నచ్చిందని చెబితే ఆ సంబంధాన్ని గురించి సంప్రదించి పెళ్లి చేద్దాం. బాబాయ్ మళ్ళీ ఆ భారం కూడా నా మీదే పెడుతున్నారా? ఇది భారంగా భావించొద్దు బాబు. వాడి కోసం ఆ మాత్రం తిరగలేవా? సరేలే బాబాయ్, ఏం చేస్తాం, ఎలాగో తిరిగి ప్రయత్నిస్తాంలే. ఏమేవ్ గంగా, ఏం చేస్తున్నావు? ప్రకాష్కు కాస్త కాఫీయో పాలో తీసుకురా. అబ్బే ఎందుకులే బాబాయ్, ఈ వేళప్పుడు కాఫీ ఏంటి? మరైతే భోజనమే చేద్దాం పద. అన్నట్టు వీడు కృష్ణ ఎక్కడా? కృష్ణ, ఒరే కృష్ణ. ఏంటి నానా? భోజనానికి రారా. ప్రకాష్ కూడా మనతో పాటు ఇవాళ ఇక్కడే భోజనం. అందరూ కలిసి ఆ రాత్రి అక్కడే తృప్తిగా భోంచేశారు. ప్రకాష్ నాగ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ వెంట అతడి గదిలోకి వెళ్ళాడు. ఏరా, నీ వెళ్ళిన పని ఏమైందని అడగమే? అవునులే మరి, వెళ్ళింది కాసా. ఇక నీకెందుకుంటుంది ఆ ధ్యాస? ఎలాగైనా కార్యం సాధించుకొస్తాడనేగా నీ ఆశ. అది కాదురా, గది బయట నిలబడి మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. ఇంకెందుకు ప్రశ్నిస్తాను? మొత్తానికి నీ కాసాను సార్థకం చేసుకున్నావు. ముందే చెప్పానుగా, జరిగిందంతా విన్నానంటున్నావు. మరింకేం, వధువుల వేటకు రెడీగా ఉండు. అంటే అంటే పెళ్లి కుమార్తెలు గారులను చూసి రావడానికి ఊరూరా తిరగడానికి సిద్ధంగా ఉండు అని. అదేమిట్రా, ఇంకా ఏ పెళ్లి కూతుళ్లను చూడాలని నీ ఉద్దేశం? అదేం లేదురా, రేపు ఉదయం మా ఇంటికి రా, వివరాలన్నీ అక్కడ చెబుతాను. ఇక్కడ అన్నీ వివరిస్తూ కూర్చుంటే కథ అడ్డం తిరగచ్చు. మరి నేను వెళతాను, రేపు ఉదయం తప్పకరా. సరే అలాగే, వస్తానులే, వెళ్ళిరా. ప్రకాష్ వెళ్ళిపోయాడు. అతడు తనకు చేస్తున్న సహాయానికి ఆ వ్యవహారం ఒక ధరణి పడుతున్నందుకు కృష్ణ ఎంతో సంబరపడిపోయాడు. ఉదయం లేవగానే స్నానం చేసి కాఫీ టిఫిన్ ముగించుకుని నిమిషాల మీద డ్రెస్అప్ అయ్యి హుషారుగా ఏలవేస్తూ గడప దాటుతున్న కృష్ణను చూశాడు నాగయ్య. ప్రకాష్ అన్నట్టు ఈ విధవయమైన ప్రేమాయణంలో పడుతున్నాడా ఏంటి? లేకపోతే ముద్దులా బుద్ధిగా ఉండే వీడిలో ఈ తొందరపాట్లేంటి? ఈ ఉత్సాహం ఏమిటి? ఉదయాన్నే ఈ షికార్లేమిటి? ఏంటో ప్రకాష్ సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశాడు. వీడి విషయమే పట్టించుకోలేదు నేనింతవరకు. లాభం లేదు. వాడన్నట్లు వీడికి తొందరగా పెళ్లి చేసేయాలి. లేకుంటే ఏ కులం తక్కువగానో ప్రేమించి వర్ణాంతర వివాహం లాంటిది ఏదైనా చేసుకుంటే నా పొరువేం కాను. ప్రకాష్ గనక హెచ్చరించకపోయి ఉంటే వీడిని ఇలాగే ఇంకా కొన్నాళ్లు వదిలిపెడితే పెడత్రోవులు పట్టేటట్టున్నాడు. ప్రకాష్తో సంబంధాలు వెతకమన్నానుగా. తగిన సంబంధం రాగానే వెంటనే పెళ్లి చేసేయాలి. అంతవరకు వీడికి ఎలాంటి ప్రేమ జబ్బు పట్టకుండా మందమతిగా ఉంచు భగవాన్ అని మనసులోనే పోరాటం సాగించి చివరకు భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఇలా ప్రేమలో పడి తమ పుత్రులు చెడిపోతారని మందమతులుగా ఉంచమని దేవుణ్ణి కొల్చే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని మీరు అడగచ్చు. ఇక్కడ మందమతి అంటే పిచ్చివాడు తిక్కవాడు కాదు, కేవలం అమాయకత్వం. ఇన్నాళ్ళు కృష్ణ ఎదుటివారికి అమాయకుళ్లాగే కనిపించాడు. అలాగే ఇంకొంతకాలం ప్రేమ గీమా తెలియని అమాయకుడుగానే ఉంచమని నాగయ్య ప్రార్థన. కొడుకుపై తీపి అలాంటిది మరి. కృష్ణ ప్రకాష్ ఇంట్లో కాలు పెట్టాడు. రారా కృష్ణ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా, ఈ చైర్లో కూర్చో. అమ్మ వనజ, కాఫీ తీసుకురామ్మా. రే, ఇప్పుడే కాఫీ తాగి ఇలా వచ్చానురా, నాకేమీ వద్దు, కావాలంటే నువ్వు తాగు. ఒరే, ఇదేనట్రా నీ సంస్కారం? మా ఇంటికొచ్చిన అతిథికి కాదని నేనెలా తాగుతాననుకున్నావురా? ఈ పేదవాడి ఆతిథ్యం ప్రీతిగా ఉండదు కదూ. నిజం చెప్పు కృష్ణ, నేనేం చేయనురా. పుట్టడమే పేదవాడిగా పుట్టాను. ఉన్నదాంతోనే తృప్తి పడ్డం నేర్చుకున్నాను. ఈ బెల్లం కాఫీయే చక్కెర కాఫీగా భావించి తాగడం కంటే ఇంకేం చేయలేకపోతున్నానురా. ప్రకాష్, నీ మనసుకు బాధ కలిగించినందుకు క్షమించరా. నువ్వు ఊహించినట్లు నేను భావించలేదురా. ఇప్పుడే తాగొచ్చానని అలా అన్నానంతే.
ఆ కాఫీయే తెప్పించరా తాగుదాం. అయినా నీకేం లోటురా. సిరి లేకపోయినా సంస్కారం ఉంది. మమతలు పంచిచ్చే ముద్దుల చెల్లెలుంది. నీతో బాటుగా ఇతరులను కూడా సర్వవేళలా నవ్వించగల సామర్థ్యం ఉంది. అన్నింటికీ మించి నిర్మలమైన మనసుంది. వీటిని మించిన సిరి సంపదలేంటి చెప్పు? అంతేలేరా, అలా అనుకుని తృప్తి పడ్డమే నేను నేర్చుకున్నాను. బహుశా ఆ తృప్తి కూడా లేకపోతే ఈ పాటికి నా బ్రతికి ఏమయ్యేదో. వనజను చూసినప్పుడల్లా కన్ను మూస్తూ అమ్మ చెప్పిన మాటలే జ్ఞాపకం వస్తాయి. అమ్మ ఆఖరి కోరిక తీర్చగలనా? వనజ పట్ల నాకున్న బాధ్యత నెరవేర్చగలనా? అమ్మ కోరిందేమిట్రా? బాబు, ఇక నుంచి దానికి అన్నైనా తండ్రైనా తల్లైనా నువ్వే. బ్రతికొండగా మీ ఇద్దరి పెళ్ళిళ్ళు కళ చూడాలనుకున్నాను. ఆ కలలన్నీ కలలవుతున్నాయి. నువ్వు పెళ్లి చేసుకుని వనజ కూడా యోగ్యుడైన ఓ అయి చేతిలో పెడతానని మాటివు అందిరా. అలాగేనంటూ మాటించిన తర్వాతనే అమ్మ కళ్ళు మూసింది. అంతే కదా, వనజ పెళ్లికయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా పెళ్లితో పాటే వనజ పెళ్లి కూడా జరిపిద్దాం. యోగ్యుడైన వరుణ్ణి వెతుకుదాం పదా. కృష్ణ, అవునరా, నా మాట కాదన్నావంటే నా మీదొట్టే. ఇంకేం ఆలోచించుకో. నవ్వుతూ తిరిగే నిన్ను చూసి నీకే చింతలు లేవనుకున్నాను. కానీ నీ గుండెలో ఇంత బరువున్నట్లు నేను గ్రహించలేకపోయాను. ఇంత బాధ నీ హృదయంలో దాచుకుని ఎన్నాళ్ళు అంత తేలిగ్గా ఎలా నవ్వగలుగుతున్నావురా? పోదాం పదా. ఎక్కడికిరా? అలా ఊరు బయటికి వెళదాం పదా. రే, ఎప్పుడూ అలా నిర్జన ప్రదేశంలో ఉంటే ఏం పొందగలుగుతావురా? పొరపాటున ఊళ్ళో పుట్టావు గాని ఆ విధాతను నేనే అయితే నిన్నే అడవిలోనో చెట్టుగా సృష్టించేవాణ్ణి. ఇకనైనా నలుగురిలో తిరగడం నేర్చుకో. ప్రతివాడు నీలానే ఉంటే పట్టణాల్లో ఇక ట్రాఫిక్ కంట్రోలర్స్తో అవసరమైన తిరిగిపోయేది. పంట పొలాలన్నీ పబ్లిక్ పార్కుల్లా మార్చాల్సి వచ్చేది. నా కర్మరా బాబు. దొరక్క నా స్నేహానికి ఈ ఏకాంత ప్రియుడు దొరికావు. ఇంకెన్నాళ్ళులే ఈ ఏకాంత ప్రీతి. సరే, అలాగే పోదాం పదా. ఊరు బయట చెరువు గట్టుకు చేరుకున్నారు మిత్రద్వయం. చెరువులో నీటికి దగ్గరగా ఉన్న ఓ పెద్ద రాతి మీద కూర్చున్నారు. ఏంట్రా, రాత్రి ఏదో అన్నావు? పెళ్లి కూతుళ్ళ వేటని అదని కథ అడ్డం తిప్పేటట్టున్నావు. అది కాదురా బుజ్జినాగన్నా, వేట లేదు ఏం లేదు. అది కేవలం నటనే. చూసేవాళ్లకు, అంటే ముఖ్యంగా మీ అమ్మా నాన్నలకు మనం వారానికి 2-3 ఊర్లు వెళ్లి పెళ్లి కూతుళ్లను చూసొస్తున్నామనే భావం కలగజేయాలి. అలా నటించాలంతే. అలా నటించి చివరకు ఈ ఊర్లోనే ఓ సంబంధం ఉన్నట్లు, అదే రాధ సంబంధం ఉన్నట్లు తెలిసి రాధను చూడ్డానికి వెళ్ళాలి. నీకు రాధ నచ్చిందని ఇంట్లో తెలియాలి. ఆ తర్వాత మీ పెళ్లి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఈ నాటకమంతా ఎందుకు? అబ్బబ్బా రే, నీకు బొత్తిగా లోకం తీరు తెలీదు. అందుకేరా నిన్ను నలుగురిలో తిరగమంది. ఈ కాలంలో జనరల్ నాలెడ్జి లేని ముద్దు శుద్ధ అన్యాయానికి ముద్దుగా బలైపోతారా. నేనెంత చెప్పినా నీ బుద్ధే మారదు కదూ. ఈనాటి పెద్దవాళ్లు తమ అబ్బాయి ఏ అమ్మాయినో ప్రేమించామంటే ఆమెను చేసుకోవడానికి మాత్రం చస్తే ఒప్పుకోరు. అదే పెళ్లి కూతుళ్లను చూడ్డానికి వెళ్ళి ఎవరో ఒకరు మనసుకు నచ్చారని చెప్తే వెనక ముందు చూడకుండా పెళ్లి చేసేస్తారు. ఇదే పరిపాటైందిరా ఈనాటి పెద్దల్లో చాలా మందికి. అందుకే ఈ నాటకం అంతా అర్థమైందా? చక్కగా నటించాలి సినిమాల్లో హీరోలాగా. ఇందులో ఎవరికి అనుమానం వచ్చినా ఇక మీ పెళ్లి రామారమణ గోవిందో హరి. మళ్ళీ మళ్ళీ దొరకదు ఇలాంటి దారి. ఆ పైన మీ దారి గోదారే. బీ కేర్ఫుల్, అండర్స్టాండ్. రే, నీ అసాధ్యం కోలా ఎంత ఎత్తుగడ వేశావురా. అసాధ్యుడికే బ్రతుకు తెరువు కరువు అవుతున్న ఈ సంఘంలో ఇక సాధ్యుడిగా ఉంటే చలికాలంలో దోమల, కుక్కి మంచంలో నల్లిలా రక్తమాంసాలు పీల్చి పిప్పి చేయక పాపమని వదులుతుందట్రా ఈ సంఘం. అయ్యా, నాకు ఎత్తుగడలేంటో లోకమంటే ఏంటో అన్నీ తెలుసు గాని నీతిగా మంచిగా బ్రతకాలి అనుకుంటున్నవాణ్ణి. అందుకే మేకవన్నె పులి లాంటి ఈ సంఘం అంటే అసహ్యం. అందువల్లే ఎవరూ లేని ప్రదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతుంటాను. పెళ్లి కోసం 100 అబద్ధాలాడినా పర్వాలేదన్నారు కనుకనే ఈ విషయంలో నీ ఎత్తుగడలకు తల వంచాను. లేకపోతే నాకు ఈ కుతంత్రాలకు భూగగనాలంత దూరం. సర్లే, ఎలాగో ఒకలా ఈ పెళ్ళొకటి జరిపించు. చెప్పానుగా, జాగ్రత్తగా నటించు. ఆ పైన ఈ పెళ్లికి ఎలాంటి విఘ్నం కలగదు. ఇక వెళదామా? సరే పద. ఇద్దరూ ఇంటికెళ్ళి భోంచేశాక ప్రకాష్ బలవంతం మీదే మ్యాట్నీకి వెళ్లారు. రాధ కూడా తన స్నేహితురాలతో కలిసి మ్యాట్నీకి వచ్చింది. రాధ కృష్ణలు ఒకరినొకరు కళ్ళతోటే పలకరించుకున్నారు. ఆ చూపుల్లోని భావాలు ఇటు ప్రకాష్కి గాని అటు రాధ స్నేహితురాలికి గాని ఏమీ అర్థం కాక చలించని ఏకాగ్రతతో కూడిన ఆ నిలువు చూపులకు నవ్వుకున్నారు. స్నేహితుల నవ్వుల ప్రతిధ్వనులతో ఇలలో పడ్డారా ప్రేమికులు. జరిగిన సంఘటనకు సిగ్గుతో తలంచుకుని ఎవరి స్నేహితులతో వారు థియేటర్లోకెళ్లి కూర్చున్నారు. రాధ పక్కనున్న తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అనే భయంతో కృష్ణ కోసం వెతకుండా తెరవైపే చూస్తోంది.
కానీ ఆ చిత్రం కథ ఏంటో అర్థం కాదు. తెరపై కదిలే బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి. ఇటు కృష్ణ చూపులు మాత్రం హాలంతా వెతుకుతున్నాయి రాధ కోసం. చివరకు రాధను పసిగట్టాయి. ఆ చూపులు పిక్చర్ అయిపోయేంత వరకు అలా రాధ మీదనే ఉన్నాయి. ఏంట్రోయ్ కృష్ణ, పిక్చర్ చూడ్డానికా వచ్చింది, రాధను చూడ్డానికా అన్నాడు చిత్రం ముగింపు సమయంలో ప్రకాష్. వారం రోజుల నుంచి రాధను చూడలేదురా. ఈ రోజు రాధను చూడ్డానికే భగవంతుడు ఈ అవకాశం కల్పించాడనిపిస్తోంది. లేకపోతే 3 గంటల పాటు ఏకధాటిగా రాధను చూసే భాగ్యం ఎలా కలిగిందో చూడు. ఏంట్రా మాటిమాటికి న్యాయం, ఏకాంతం, భగవంతుడు అంటావు? వాటిని నమ్మిన వాళ్ళెవరు ముందుకొచ్చారు? రాముడే నా దేవుడంటూ నమ్మి సర్వం ధారపోశాడు ఆనాడు రామదాసు. కాని ఏమనుభవించాడురా? ఆహా, ఏమనుభవించాడు అని కటకటాల పాలయ్యాడు. అదే భక్తితో తానీషాను కొల్చుంటే ఓ సామంతుణ్ణి చేసుండేవాడే. అనుక్షణం పుండరీకాక్షుణ్ణి ప్రేమించింది కదా పిచ్చి సక్కుబాయి. ఆవిడ మాత్రం అనుభవించిందేమిట్రా? మొద్దు. అహర్నిశలు వెట్టి చాకరీ చేసి నిద్రాహారాలు లేక మనశ్శాంతి లేక మగ్గిపోయింది. ఆమె పిచ్చిగాని లేకుంటే ఆ దేవుణ్ణి సేవించినంత మాత్రం తన అత్తగారిని సేవించినా ఆవిడను కూర్చోబెట్టి సుఖపెట్టేదిరా. రై ఆపరా. వాళ్ళంతా మనం కనీసం ఊహించలేని మహత్తు గల వాళ్ళురా. వాళ్ళని పాపం కట్టుకోకు. లేకపోతే ఏమిట్రా? నువ్వు రానంటున్నా బలవంతం మీద నిన్ను మ్యాట్నీకి తీసుకొచ్చిందెవరు? నేను. మ్యాట్నీకి తీసుకొచ్చి రాధను చూపించే అవకాశం నేను కల్పిస్తే కనీసం అందుకు నాకు థ్యాంక్స్ చెప్పలేవు గాని ఇందులో ఏమాత్రం ప్రమేయం లేకుండా ఎక్కడో ఉన్న ఆ దేవుడికి మాత్రం అభినందనలు చెబుతున్నావు. అలాగే లేరా, ఈ అవకాశం కల్పించినందుకు వెరీ మెనీ థ్యాంక్స్. ఇలా వాదించుకుంటూనే ఇల్లు చేరుకున్నారు వాళ్ళిద్దరూ. రాత్రి భోజనం అయిన తర్వాత కృష్ణ, ప్రకాష్ ఇద్దరు వేరే ఈ ఇంటికి వెళ్లారు. పేరయ్యకు పొరుగునే ఉండే రాంపురంలో ఉన్న శంకర్ తండ్రి వీరయ్యకు మంచి దోస్తి. పేరయ్య సాయంతో ఎలాగైనా శంకరానికి వనజకు పెళ్లి ఏర్పాటు చెయ్యాలని పేరయ్యతో విషయమంతా వివరించారు. పొద్దున్నే రాంపురం వెళ్లి శంకరాన్ని చూసి రావాలని నిర్ణయించుకున్నారు ముగ్గురు. అనుకున్న ప్రకారం ఉదయమే రాంపురం వెళ్లారు ముగ్గురు. వీరయ్య ఇంటికి చేరుకునేసరికి 10 గంటలైంది. వెళుతూనే పాలు కావలసిన వారికి పాలు, కాఫీ తాగేవారికి కాఫీ ఇచ్చారు. శంకరం మాత్రం ఇంట్లో ఉన్నట్టు కనపడలేదు. అన్నట్లు వీరయ్య, పిల్లగాడు ఎక్కడికి పోయాడు? ఏ పిల్లగాడు పేరయ్యా? ఆడే మనోడు శంకరంగాడు. అదేంటి పేరయ్యా? మేం చూడ్డానికి వచ్చింది పిల్లగోడు శంకరాన్ని కాదయ్యా బాబు, యువకుడు శంకరాన్ని. అదేలే ప్రకాశు, నాకు మాత్రం తెలిదేటి? అసలు ఈ ఇంట్లో ఉన్నది ఒక్క శంకరంగాడేగా. ఏటో ఆ యువకుడు అనడం తెలదు గాని తెలుసుంటే అనేవాణ్ణిలే. నీ పేరేంటి బాబు? ప్రశ్నించాడు వీరయ్య. నా పేరండి. నా పేరు ఏంటి నా పేరు? ఛ, ఇప్పుడే జ్ఞాపకం రాదేంటి వెధవ పేరు? చెబుతానుండండి. అంతా నవ్వుకున్నారు. వాడికి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఊరు పేరు లాంటివి అడిగినా జ్ఞాపకం రావండి. మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడినా అనర్గళంగా మాట్లాడతాడు. వాడొక రకంలేండి. వాడి పేరు ప్రకాష్, నా పేరు కృష్ణ. వీడికి ఒకే ఒక సోదరుంది. వీడు తప్ప వీళ్లకు వెనక ముందు ఎవరూ లేరు. వీడి చెల్లెల్ని మీ అబ్బాయి శంకరానికి ఇవ్వాలనుకుని ఆ అబ్బాయిని చూడ్డానికి వచ్చాం. ఈరయ్యా, అన్నట్టు మరిసిపోనాను. మనోడేంది చదివిండు? ఆ రోజేందో చెప్పినావు, ఏందది? బీడీనా ఏడీనా? ఏంటిరయ్యా అది? అమ్మ బాబోయ్, అంత పెద్ద డిగ్రీనా? అసలు ఇంతవరకు ఆ డిగ్రీ ఉన్నట్టు గాని ఆ డిగ్రీ పుచ్చుకున్న వాళ్ళు గాని నేను వినలేదు పేరయ్యా అన్నాడు ప్రకాష్. రే ఏంట్రా వేళకోలాలు? అన్నట్టు వీరయ్య గారు, శంకరం ఏం చదివాడు? బిఏ చదివాడు బాబు. ఆ చదివే కాదు కిట్టబాబు, అసలు మనిషి ఎట్ట అంటాడు అనుకున్నావు? పెట్టబోతు రుచి చెప్పేదేంటి? వస్తాడు కదా, రాగానే చూడండి అన్నాడు పేరయ్య. ఇంతలో శంకరం రాని వచ్చాడు. హాల్లో కూర్చున్న కృష్ణ ప్రకాష్ను చూసి ఈ కొత్త వాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లోకి వెళ్ళి ప్రకాష్ కృష్ణలో వచ్చిన విషయం గురించి శంకరానికి చెప్పాడు. త్వరగా డ్రెస్ వేసుకుని వెళ్ళి వాళ్లను కలవమన్నాడు. అలాగే 10 నిమిషాల్లో డ్రెస్ వేసుకుని హాల్లోకొచ్చి శంకరం ప్రకాష్ కృష్ణలకి ఎదురుగా కూర్చున్నాడు. ఏరా శంకరం, వీళ్ళది మా ఊరే. ఈ ప్రకాశంకో తోబుట్టుంది వనజమ్మని, దాన్ని నీకిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చిండ్రు. మరి నువ్వేం చెబుతావేంటి అని ప్రశ్నించాడు పేరయ్య. మీరేనండి ప్రకాష్? శంకరం ప్రశ్నించాడు. కాదండి, వీడి పేరు ప్రకాష్, నా పేరు కృష్ణ. మంచిదండి. ఆ అమ్మాయి ఏమైనా చదువుకుందా? 10th క్లాస్ చదివింది సమాధానం చెప్పాడు కృష్ణ. మంచిదేనండి, అంతవరకు చదువుకున్నా చాలు. మరి అమ్మాయిని చూడ్డానికి ఎప్పుడొస్తారేం అన్నాడు ప్రకాష్. వీలు చూసుకుని 2-3 రోజుల్లో వస్తాం ప్రకాష్.
శంకరం, భోజనానికి లేవండి మరందరూ అని పిలిచాడు వీరయ్య. వస్తున్నాం నాన్న. ఏమండి, భోంచేసొద్దాం పదండి, మరి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అందరూ భోజనాలు ముగించారు. కృష్ణ, ప్రకాష్, శంకరం ముగ్గురు ఇంటి వెనక తోటలోకెళ్లి మామిడి చెట్టు నీడను కూర్చున్నారు. శంకరం తల్లిదండ్రులతో తమ ఊరి పరిస్థితుల గురించి, ప్రకాష్ కుటుంబ విషయాల గురించి చర్చిస్తూ కూర్చుండిపోయాడు పేరయ్య. అన్ని విషయాలు వివరంగా మాట్లాడి సాయంత్రానికి తమ ఊరికి తిరుగుముఖం పట్టారు కృష్ణ బృందం వారు. ఆ రాత్రికి ప్రకాష్ బలవంతంపై కృష్ణ ప్రకాష్ ఇంట్లోనే ఉండిపోయాడు. మర్నాడు ఉదయమే ఇద్దరూ కలిసి కృష్ణ ఇంటికి వెళ్లారు. ఏం బాబు, ఇద్దరూ నిన్నటి నుంచి అయిపోయలేరు, ఎక్కడికి వెళ్లారు ప్రశ్నించాడు నాగయ్య. నీతో చెప్పకుండా వెళ్లేందుకు క్షమించు బాబాయ్, పట్నం వెళ్ళాం. నిన్ననే మిత్రుడొకడొచ్చాడు పట్నం నుంచి. కృష్ణ పెళ్లి విషయం గురించి చెప్తే, నేనిప్పుడు ఊరెళ్తున్నాను, నా వెంట రండి, మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, చూసొద్దురు గాని రండి అని ఉన్నపళంగా పిలుచుకుని వెళ్ళాడు. వెళ్ళి చూసాం, ఇప్పుడే వస్తున్నాం అక్కడి నుంచి. మరి ఏంటి వారి విషయం? ఏముంది, మొదటనే ఆ అమ్మాయి నాకు నచ్చలేదని మన వాడంటే ఇక వారి విషయంతో మనకేం పని? ఆ అమ్మాయి నచ్చలేదా? అవును బాబాయ్, ఖచ్చితంగా చెప్పేశాడు నచ్చలేదని. పోనీ ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపించింది? బాగాలేదా? నాకెలా అనిపిస్తే మాత్రం లాభం ఏమిటి బాబాయ్, చేసుకునేవాడు వాడు కదూ. ఏం, వాడు కాకుంటే నీకు నచ్చితే నువ్వు చేసుకుంటే మాత్రమే? నువ్వు పెళ్లి కావలసిన వాడివే కదా. అయినా నేను ఇప్పుడే చేసుకోవాలనుకోలేదు బాబాయ్. ముందు వనజ పెళ్లి చెయ్యాలి, ఆ తర్వాతనే నా పెళ్లి. ఆ అమ్మాయికి ఎక్కడైనా సంబంధాలు వెతుకుతున్నావా? వెతుకుతున్నాను బాబాయ్. మంచిది, మరింకేంటి విశేషం? అబ్బే, ఇంకేం లేదు, ఇంటికి వెళతాను బాబాయ్. నిన్ననగా ఇల్లు విడిచి వెళ్ళాం. సరే, అలాగే వెళ్ళు బాబు. రే కృష్ణ, నేను వెళుతున్నా అంటూ కృష్ణతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రకాష్. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నులైపోయారు. 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పొద్దున్నే కృష్ణ ప్రకాష్ ఇంటికి వెళ్ళాడు. కృష్ణ, ప్రకాష్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పేరయ్య శంకరాన్ని వెంట పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు. వచ్చారా? రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు కృష్ణ. నమస్కారమండి అన్నాడు శంకరం. ప్రతి నమస్కారం చేశాడు కృష్ణ. ఇలా ఈ కుర్చీలో కూర్చోండి. నాకెందుకులే ప్రకాశు, ఈ కుర్చీలు గిర్చీలు, శుభ్రంగా నేల మీద కూసుంటా అంటూ నేల మీదనే చతికిలు పడ్డాడు పేరయ్య. శంకరం కుర్చీలో పొందిగ్గా కూర్చున్నాడు టీవీగా. వనజ, కాఫీలు పట్టరమ్మా అంటూ ప్రకాష్ కేకేశాడు. 5 నిమిషాల్లో కాఫీ కప్పులు తెచ్చి అందరికీ స్వయంగా అందించింది వనజ. శంకరం, వనజ 2 క్షణాల పాటు పరిశీలనగా చూసుకున్నారు. వనజ గదిలోకి వెళ్ళిపోయింది. ఏంట్రా శంకరం, అమ్మాయి ఎలాగుందంటావు? వెనక ముందు చూడని పేరయ్య అప్పుడే అడిగేశాడు పబ్లిక్గా. అమ్మాయికేం దివ్యంగా ఉంది అన్నాడు శంకరం. మరింక ఆలస్యం ఎందుకోయ్, తొందరగా దచ్చన్లు అవి ఇవి మాట్లాడడం చూసుకోండి. మీ అయ్య నిన్ననే నాతో చెప్పిండ్లే, అంతా పిల్లగాడటమే పేరయ్య అని. నువ్వు కాస్త ఆగవయ్యా, ముందు అందరం భోంచేద్దాం పదండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం లే శంకరం అంటూ లేచాడు కృష్ణ. అందరూ భోంచేసి బయట గదిలోకొచ్చి కూర్చున్నారు. ఏంటి శంకరం, మరి నీ అభిప్రాయం ఏమిటి? కృష్ణ, ఆ అమ్మాయి నచ్చింది, ఇక ఇచ్చిపుచ్చుకోవడాల విషయం వివరిస్తే బాగుంటుంది. చూడు శంకరం, ప్రకాష్కి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిపోయిన ఆస్తల్లా ఈ ఇల్లు, 3 ఎకరాల పొలం. ఈ చిన్న ఆస్తిలో కట్నం ఇవ్వడం కష్టమే. అయినా 2000 కట్నం ఇస్తూ ఇంకా ఇతరత్ర కానుకలేవో తోచినవిచ్చి పెళ్లి చేస్తాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి? కృష్ణగారు, మనసులో మాట దాచుకోకుండా చెబుతున్నాను, మరేమనుకోకండి. 4000 కట్నమిచ్చి తనకు తోచిన కానుకలిచ్చి పెళ్లి జరిపించమనండి. శంకరం, ప్రకాష్ మోయలేని బరువు మోపుతున్నావు. వారి పరిస్థితి ముందే చెప్పాను. వాడికి ఏ దెబ్బ లేకుండా చూడాలి కదా. ఎవరికో దెబ్బ తగులుతుందని వచ్చే డబ్బు పారేసుకుంటామటండి. 4000 ఇచ్చేటట్లయితే చూడండి, అంతకు తక్కువైతే లాభం లేదండి. శంకరం, ఇక నేనేం చెప్పలేను కృష్ణ. సరే, 4000 ఇస్తాం. ముహూర్తం నిశ్చయించుకోవడానికి సిద్ధమేనా? నాకు ఇంకేం అభ్యంతరం లేదు. ఇంకా ఏంటి ప్రకాష్ ఆలస్యం, వెళ్ళి శాస్త్రిని పిలుచుకురా. వెళ్ళి పిలుచుకురా పో ప్రకాశ్, ఇంతకీ ఎవరద్దుట్టమో కానీ పెళ్ళంటే ఇలా కుదరాలి, వచ్చి రావడంతోటే అన్నాడు పేరయ్య ఆశ్చర్యంగా. ప్రకాష్ వెళ్ళి శాస్త్రుడిని పిలుచుకుని వచ్చాడు. 8 రోజుల వ్యవధిలో ముహూర్తం నిశ్చయించారు. శంకరం, కృష్ణ ప్రకాష్ల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఊరికి. రే కృష్ణ, వెనక ముందు ఆలోచించకుండా 4000 కట్నానికి మాటిచ్చావు. 4000, అమ్మో, తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. 4000 ఎలా తేగలుగుతాన్రా? పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? అప్పు కావలను 5000 ఆకర్షణీయమైన వడ్డీపై అని పేపర్లో ప్రకటన వేద్దాం.
ఈ రోజుల్లో పత్రికల్లో అలాంటి ప్రకటనలేగా వేస్తోంది. నీ పిచ్చిరా, ఇంకేం ఆలోచించుకో. నేను అప్పుడో వెయ్య బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వచ్చాను. ఇప్పటికి 6,000 అయింది. ఆ అమౌంట్ మొత్తం డ్రా చేసి వనజ పెళ్లి చేద్దాం. ధైర్యం చేసి వనజ బయటకు వచ్చింది. అన్నయ్య, నాకు ఈ పెళ్ళొద్దు. ఏం? అదేంటి వనజ, ఎందుకొద్దు? కంగారుగా అన్నాడు ప్రకాష్. అదంతా చెప్పలేను, నాకు ఈ పెళ్ళొద్దంతే. వనజ తన నిర్ణయం చెప్పింది. ఏం వనజ, శంకరం నీకు నచ్చలేదా? కృష్ణ అందుకున్నాడు. నచ్చకేం, మనిషి మాత్రం దివ్యంగా ఉన్నాడు, నిండైన విగ్రహం. మరింకేం, అందులోనూ బిఏ చదివాడు. నా గుండెల కుంపట్లో ఇంకా నిప్పులు రగల్చాలనుకున్నావా? ప్రకాష్ కసురుకున్నాడు. అన్నయ్య, అందం చదువు ఉంటే చాలా, మంచి మనసు ఉండక్కర్లేదు. అతడికే మనసుంటే, నేను కావాలనుకుంటే అంత ఖచ్చితంగా కట్నం తగ్గితే లాభం లేదు అనగలడా? నీ గుండె బరువు తగ్గించుకోవాలని నన్ను కాసాయివాడికి బలి పెడతావా? వనజ, కట్నం విషయం నీకెందుకు? కృష్ణిస్తున్నాడు, మధ్య నీకేం? ప్రశ్నించాడు ప్రకాష్. అన్నయ్య, ఎవరిచ్చినా అతడికి కావలసింది డబ్బే కాని నేను కాదని తేలిపోయింది. డబ్బుకి ఇవ్వగలిగే విలువ నాకివ్వడం లేదని తేలిపోయింది. అందుకే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెబుతున్నాను అంది వనజ. వనజ, ఈ సంబంధం కాదంటే, మళ్ళీ ఇంత మాత్రం సంబంధం కుదరచాలంటే 10,000 అవుతుందమ్మా. కృష్ణ ఆమెకు నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. అన్నయ్య, సంస్కారం, మంచి మనసు ఉండి డబ్బు కంటే మనుషులకు విలువిచ్చేవారిని చూడండి. అతడికి అందం ఐశ్వర్యం లేకున్నా పర్వాలేదు, నేను సంతోషంగా అంగీకరిస్తాను. అంతేగాని ఈ కాసాయివాడికిచ్చి నా గొంతు కోయకండి అన్నయ్య. కన్నీరు కార్చింది వనజ. ఆమె మనసులోని బాధ గ్రహించిన కృష్ణ మనసు ద్రవించిపోయింది. రే ప్రకాష్, ఏం చేద్దాం? పేరైను పిలిచి ఆ అమ్మాయి అంగీకరించలేదు పెళ్లికని చెప్పి పంపేద్దామా? కృష్ణ, అదెలా సాధ్యం? నలుగురు నవరట్రా. ముహూర్తం నిశ్చయించిన తర్వాత మాకిష్టం లేదంటే ఎంత సిగ్గుచేటు. అది జరగని పని. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. వనజ, నీకిదే చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలి. కాకుంటే ఈ అన్నయ్యకు నీకు ఎలాంటి సంబంధం లేదు. అన్నయ్య? అవును వనజ, ఈ అన్నయ్య కావాలంటే ఈ పెళ్లి జరగాలి, ఇంకేం చెప్పకు. రే ప్రకాష్, నేనింటికి వెళుతున్నా, నోరు జారకండి, ఎదుటివారు నవ్వుతారు. ఏమమ్మా వనజ, ఏం బాధపడకు, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం వస్తానమ్మా. వస్తానరా ప్రకాష్ అంటూ కృష్ణ వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. వనజ గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. వనజకు శంకరంతో మనుగడ ఊహించుకుంటేనే ఎక్కడలేని అసహ్యం, భయం వేస్తోంది. అన్నయ్య అంత ఖచ్చితంగా చెప్పేశాడు. ఏంటి నా దారి? శంకరాన్ని పెళ్లాడితే డబ్బు మీద మాత్రమే వ్యామోహం ఉన్నవాడు నన్ను ఆదరించి మనిషిగా చూస్తాడా? నాకేంటి దారి? నాకేం గతి? నేనేం చెయ్యాలి? ఇటు అన్నా చెల్లి అనుబంధం తెంచుకోలేను, అటు శంకరంతో మనుగడ సాగించలేను. మరేం చెయ్యాలి? అవును, ఉంది. నేను చేయగలిగింది, చెయ్యాల్సింది ఉంది. అదే చావడం. కాని ఇంట్లో ఆ పని చేయడానికి అవకాశం లేదు. ఈ రాత్రికే ఏ బావిలోనైనా దూకి చావాలి. అదేక నా దారి. ఇలా మనసులోనే నిర్ణయించుకుంది వనజ. సాయంత్రం కృష్ణొచ్చాడు ప్రకాష్ ఇంటికి. ప్రకాష్ బయట గదిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. వనజ లోపల గదిలో ఉంది. ఏం ప్రకాష్, ఇంకా ఇలాగే కూర్చున్నావే? మీ మనసులు అలాగే బాధపడుతున్నాయా ఇంకా? ఈ హృదయం ఏనాడు సొప్పడింది గనుక. ప్రకాష్, వనజ చెప్పిందే నిజమనిపిస్తోందిరా. పోనీ మరో సంబంధం చూద్దాంలేరా. ఒకగానొక చెల్లెలు. ఆ చెల్లెలు బాధపడుతుంటే నీకు మాత్రం మనశ్శాంతి ఎలా ఉంటుందిరా? కృష్ణ, ఈ ప్రకాష్ పేదవాడైతే కావచ్చు కాని ఇచ్చిన మాట తప్పేవాడు కాదురా. వనజకు నా మీద మమకారం లేకపోయినా ఆ విశ్వాసం విషానికైనా ఉంటుందిరా. ఆ విషం తీసుకుని చావనన్నా చస్తాను గాని బ్రతికుండగా మాట తప్పినవాడిగా మాత్రం చలామణి కాలేనురా. ప్రకాష్, అంత మాట అనుకు. తొందరపడి ఏ అఘాయిత్యానికి పూనుకోకు. ఎలా జరగవలసుంటే అలాగే జరుగుతుంది, చూద్దాం అని చెప్పి కృష్ణ వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. ఎవరి గదుల్లో వారుండిపోయారు. బాగా పొద్దుపోయిన తర్వాత వనజ లేచి నిద్రిస్తున్న ప్రకాష్ పాదాలకు నమస్కరించి దొడ్డువైపు నుంచి ఇంట్లోంచి బయటపడింది. ఎవరూ గమనించకుండా వీధి వెంట వడివడిగా నడిచి ఊరు దాటింది. దారి వెంట నడుస్తూ ఎదురైన ప్రతి బావిలోనూ దూకడానికి వెళదామనుకున్నప్పుడు ప్రతి బావి దగ్గర మనుషులుండడం వల్ల అవకాశం లభించలేదు. అలా ఊరు దాటి సుమారు 4 మైళ్ళొచ్చింది. అక్కడో బావి కనిపిస్తే ఏదైతే అదే కానీలే అని దూకుదామని వెళ్ళింది. తీరా దగ్గరకొచ్చాక ఎవరది అని పలికిందో కంఠం. వనజ స్తబ్దురాలైంది. పక్క ఊరేనని చెబితే చావడానికొచ్చిందేమోనని, ఉదయం ఊర్లోకి తీసుకెళ్లి అప్పగిస్తారేమోనని ఆలోచిస్తోంది. ఆ గొంతు మళ్లీ వినిపించింది. ఎవరది? పలకరేం అంటూ 50 ఏళ్ల వ్యక్తి వనజను సమీపించాడు. ఎవరది? ఆడమనిషిలో ఉన్నట్టుందే అని గొణుక్కుంటూ ఆమెకు మరీ దగ్గరగా వచ్చాడు.
ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రిపొడొచ్చావు? ఆ, నాది పట్నమయ్యా. తొందరగా పనుండి పొరుగురికి వస్తున్నాను. దారంటా పోతుంటే భయమేసింది. ఇక్కడ మనుషులుంటారని ఇలా వచ్చాను. ఇంత రాత్రి వేళప్పుడు ఒంటరిగా ఎలా వచ్చావమ్మా? అయినా ఎంత తొందర పనైతే మాత్రం నువ్వే రాకపోతే ఇంకెవరూ లేరమ్మా నీకు? వీరయ్య, అయ్యో, నిన్ను ఊళ్ళో దిగబెట్టి వద్దామనిపిస్తోంది తల్లి. ఏం చేయను? కాలికి దెబ్బ తగిలింది. నడవలేను. పోనీ పొద్దున వరకు ఇక్కడే పడుకో అమ్మా. పొద్దున్నే లేచి వెళుదూగాలని తల్లి. అలాగేనయ్యా. తెల్లవారే వరకు వనజ చిన్న పూరి గుడిసెలోనే పడుకొని పొద్దున్నే చీకటి తొలగకముందే అక్కడి నుంచి లేచి పట్నం వైపు వెళ్ళింది. వనజ, లేమ్మా, లేచి కాఫీ చేయి. పొద్దున్న లేస్తూనే కేకేశాడు ప్రకాష్ గదిలోంచి. కానీ సమాధానం రాలేదు. మళ్ళీ పిలిచాడు. సమాధానం లేదు. అనుమానం వచ్చి గదిలోకి వెళ్ళి చూశాడు. వంటింట్లో చూశాడు. ఎక్కడా వనజ లేదు. వనజ ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి? చచ్చా, ఏంటి బుద్ధిలేని ఆలోచన అని తనలో తానే అనుమానం రగుల్చుకుంటూ మళ్ళీ తనే సమాధానం చెప్పుకుంటూ బయటికి వెళ్ళుంటుంది. ఆమె వస్తుందిలే అనుకుంటూ 8 గంటల దాకా చూశాడు. వనజ ఎంతకీ రాకపోయేసరికి ప్రకాష్లో ఆత్రం, అనుమానం ఎక్కువయ్యాయి. ఇంటి తలుపులు వేసి ఒక్క పరుగులో కృష్ణింటికి వెళ్ళాడు. ఏం ప్రకాష్, అలా ఆయాసపడుతున్నావు? అరెరే, శరీరమంతా వణుకుతుందేంటి? పలకవేరా, ఏం జరిగింది? కృష్ణ, తొందరగా లేచిరారా, మా ఇంటికి వెళదాం పదరా. ఏంరా, ఏం జరిగింది? ఆతృతతో అడిగాడు కృష్ణ. ముందు నడవరా, తర్వాత చెబుతాను. పద అంటూ కృష్ణ లేచాడు. ప్రకాష్ వడివడిగా నడుస్తున్నాడు. కృష్ణ ఎంత వేగంగా నడిచినా ప్రకాష్ను కలుసుకోలేకపోతున్నాడు. వడివడిగా నడిచి ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. ఏంరా, ఏం జరిగింది చెప్పరా అన్నట్టు వనజేది? వనజ, అదేరా, అందుకే ఈ ఆత్రం. ఉదయం లేచినప్పటి నుంచి వనజింట్లో కనపడడం లేదురా. బహుశా రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయిందని నా అనుమానం. అలాగా అంటూ ఆశ చావక ఇల్లంతా గాలించాడు కృష్ణ. వనజ మంచం వరగా ఓ కాగితం కనపడింది. అదేంటోనని తీసి చూశాడు. అది వనజ రాసిన ఉత్తరం. రే ప్రకాష్, ఉత్తరం రా. వనజ రాసి ఇక్కడ పడేసి వెళ్ళింది ఉత్తరం, చదవరా. ప్రకాష్ ఆత్రంగా ఉత్తరం తీసుకుని చదవను ఆరంభించాడు. మమతకు ప్రతిరూపమైన ప్రియమైన అన్నయ్యకు ఆఖరిసారిగా ఈ చెల్లెలి నమస్కారాలు. అన్నయ్య, నీ గుండెల మీద బరువు దింపుకోవాలని నన్ను శంకరానికి ఇవ్వాలనుకున్నావు. ఇచ్చిన మాటకు తిరుగులేదన్నావు. కానీ డబ్బు పిచ్చిలో మునిగిన అతడి తోటి మనుగడ ఊహిస్తేనే నాకు అసహ్యం పుడుతోంది. ఇటు నీ మనసు నొప్పించలేను, అటు అతన్ని పెళ్లి చేసుకోలేను. ఏం చేయడానికి పాలు పోలేదు. ప్రస్తుతం నీ మనసుకు బాధ కలిగించిన ఇక ఆ జన్మాంతో నా గురించి నీకెలాంటి బాధ లేకుండా చెయ్యాలని, శంకరంతో నా పెళ్లి జరగకుండా తప్పుకోవాలని అనుకున్నాను. అందుకే దూరంగా ఈ లోకం నుండే వెళ్ళిపోవాలని ఇల్లు దాటి పోతున్నాను. ఇందుకు నన్ను క్షమించన్నయ్యా. ఈ చెల్లెలి ఆఖరి నమస్కారాలు అందుకో అన్నయ్య. ఇట్లు నీ ముద్దుల చెల్లెలు వనజ. ఉత్తరం చదివి గొల్లున ఏడ్చాడు ప్రకాష్. కృష్ణ ఓదారుస్తున్నాడు. ప్రకాష్, ఏడిస్తే వచ్చే లాభమేమిట్రా? ధైర్యంగా ఉండాలి ఇలాంటప్పుడే. వెళదాం పదరా. ఈ పాటికి నా చెల్లెలు ఏ బావిలోనో చెరువులోనో దూకి ప్రాణాలు విడిచుంటుంది. ప్రకాష్, నీ చెబితే విన్నావు కాదు, ఇష్టలేని పెళ్లికి బలవంతం చేయడం అంత మంచి పని కాదని. అయినా అప్పుడే అంత బెంబేలు పడితే ఎలారా? వెతుకుదాం పద. వనజ ఆత్మహత్య చేసుకుందని నమ్మకం ఏమిటి? ఎవరైనా అడ్డుపడి ఆమె ప్రయత్నాన్ని ఆపండొచ్చుగా. తొందరగా పదరా. నాకంతటి భాగ్యమా? వనజను మళ్ళీ ఈ కళ్ళను చూడగలనా? ఆ భగవంతుడి దయుంటే తప్పకుండా చూడొచ్చు. త్వరగా పదరా. ఇద్దరూ కలిసి వనజను వెతుక్కుంటూ కనబడిన బావిలో అలా చూసుకుంటూ పొలాల్లో పనిచేసుకుంటున్న మనుషుల్ని వాకప్ చేసుకుంటూ సాయంత్రానికి పట్నం చేరారు. సాయంత్రం రఘు తన స్నేహితుడు సీనుతో షికారు బయలుదేరాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ ఊరి బయట ప్రాంతానికి చేరుకున్నారు. రఘు, అలా చూడు, ఆవిడెవరో ఈ పక్క పోతున్న దారి విడిచిపెట్టి రైలు పట్టాల మధ్యగా నడుస్తోంది. అవును సీను, ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. అరే అదిగో, ట్రైన్ కింద పడి చావడానికి వెళుతోందా ఏంటి? ఏమో రఘు, అయినా ఉండొచ్చు. ట్రైన్ అంత కొద్ది దూరంలోనే వస్తున్నా వెనక్కి చూడకుండా పట్టాల మధ్య ఎంత ధీమాగా వెళుతోందో చూడు. ఒరే సీను, ఆ అమ్మాయి చావడానికి వెళుతున్నట్టుంది. నువ్విక్కడే ఉండు, ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది, నేను వెళతాను అంటూ పరుగు తీశాడు రఘు. రఘు వనజను సమీపించేసరికి ట్రైను ఇంకో 10 గజాల దూరంలో వస్తోంది. వెంటనే వనజ చేయి పట్టుకుని పట్టాల మధ్య నుంచి పక్కకు లాగాడు. ఆ లాగడంలో ఇద్దరూ పొర్లుతూ రైలు కట్ట దిగువకు చేరుకున్నారు. భయంకరంగా శబ్దం చేస్తూ ట్రైను వారిని దాటి వెళ్లిపోయింది. వనజ తనకు ఈ అవకాశం కూడా తప్పిపోయినందుకు, తనకో దారి దొరకనందుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఇంతలో సీను కూడా అక్కడికి చేరుకున్నాడు.
చూడండి, ఏడవకండి. చావడానికి ప్రయత్నించడం చాలా పొరపాటు అన్నాడు రఘు. "హ్మ్, అబలగా పుట్టడమే పెద్ద పొరపాటు. అందువల్లనే చావాల్సి వచ్చింది. చివరకు చావడం కూడా పొరపాటు అయితే నాకు ఇంకేది దారి? బ్రతికుండి నరకం అనుభవించాల్సిందేనా?" అంటూ పెద్ద పెట్టున ఏడ్చింది వనజ. ఏవో కష్టాలు వెంటాడాయని చావాలనుకుంటే ఎలా చెప్పండి? చచ్చి సాధించగలిగేది ఏమిటి? బ్రతికేందుకు జడిసేవారిని ఇంకా ఇంకా భయపెట్టి తరుముతుంది జీవితం. ఎదురు తిరిగేవారిని చూస్తే అదే జడిసి పారిపోతుంది. అవమానాలు, అనర్థాలు మనుషులకు కాక రాళ్లకొస్తాయా? కానీ ఇక్కట్ల పాలైన ప్రతివారు మీలా చావడానికి ప్రయత్నిస్తున్నారంటారా? ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రఘు. బ్రతుకు ఎదురు తిరిగేవారు ఉంటారు, లొంగిపోయేవారు ఉంటారు. అందరూ ఎదురు తిరిగి గెలవగలరా? కన్నిటినీ బంధిస్తూనే ప్రశ్నించింది వనజ. అసలెంతకు మీ పేరు చెప్పనే లేదు. అవునులేండి, నేను అడగను లేదు, మీరు చెప్పను లేదు. ఇప్పుడైనా చెప్పండి, మీ పేరేంటి, ఊరేంటి? ప్రశ్నించాడు రఘు. అర్థం లేని బ్రతుకి ఏ పేరైతేనేం, ఏ ఊరైతేనేంలేండి, నిర్లక్ష్యంగా అంది వనజ. చూడండి, మీరెంత కష్టాల్లో ఉంటే మాత్రం పేరు చెప్పడానికేం, దయచేసి చెప్పండి అర్థిస్తున్నట్లుగా అన్నాడు రఘు. నా పేరు వనజ, ఊరు రాంపల్లి. మీకెవరూ లేరా? అంటే అన్న, చెల్లి, తల్లి, తండ్రి? ప్లీజ్ నన్ను ఇంకేం అడగండి. నా దారి నన్ను పోనీయండి, మీకు పుణ్యం ఉంటుంది. మిమ్మల్ని ఇలా వదిలేస్తే మళ్ళీ చావడానికి ప్రయత్నించరని గ్యారంటీ ఏంటి? మీ బాధ ఏంటో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించే మార్గం ఆలోచించాలి, మళ్ళీ మిమ్మల్ని మనిషిగా నిలబెట్టాలి. అంతవరకు మా ఇంట్లోనే ఉందిరుగాని రండి. మీరేం చేసినా బ్రతికే ఆశ లేదు. మీరు చూపించిన దయకు కృతజ్ఞురాలను. నా గురించి మీకెందుకు శ్రమ? దయచేసి నా దారిని నన్ను పోనీయండి. ఏడుస్తూనే సమాధానమిచ్చింది వనజ. బ్రతికే ఆశ లేకపోవడం ఏంటండి? మిమ్మల్ని బ్రతికించుకుంటాం, మళ్ళీ మామూలు మనిషిని చేస్తాం. అందుకు మేమేదైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాం. నా మాట విని మా ఇంటికి రండి. ఏంటి అనుమానిస్తున్నారా? అబే, అదేం లేదండి. మరి పదండి. మారు మాట్లాడకుండా తిన్నగా రఘు సీనుల వెంట వెళ్ళింది వనజ. హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న రఘు తండ్రి పరమేశ్వరం గారు రఘు సీనుల వెంటొచ్చిన కొత్త అమ్మాయిని చూసి ఎవరబ్బా అనుకుని, రఘు, ఈ అమ్మాయి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈవిడ వివరాలు తర్వాత చెబుతాను నాన్నగారు అని. చూడండి, వీరు మా నాన్నగారు పరమేశం గారు అంటూ వనజకు పరిచయం చేశాడు రఘు. నమస్కారం అండి అంది వనజ. మంచిదమ్మా, ఆశీర్వాదం అన్నారాయన. అమ్మా పిలిచాడు రఘు. ఆ వస్తున్నారా అంటూ బయటకొచ్చింది ఆవిడ. ఈమె మా అమ్మగారు, పేరు వసుంధరమ్మ అంటూ పరిచయం చేశాడు. వనజ ఆమెకు నమస్కరించింది. ఆమె ఆశీర్వదించింది. ఇక తను తాను పరిచయం చేసుకున్నాడు రఘు. వనజ తల వంచుకుంది. ఇల్లు జమీందారీ భవనంలా నవీన పద్ధతుల్లో విశాలంగా ఉంది. వనజ ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూసింది. అదిగోనండి, అది బాత్రూం, ఇవిగో దుస్తులు, మీరు వెళ్ళి ముందు స్నానం చేసిరండి అని చెప్పి స్నానానికి పంపించి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు రఘు. రఘు అక్కడికి వెళ్లేసరికి వనజను గురించి తెలిసిన వివరాలు చెబుతున్నాడు సీను. బాబు, నా ఆశయాలకు అనుగుణంగా ఆ అమ్మాయిని రక్షించి ఇంటికి తీసుకొచ్చావు. సలక్షణ దివ్యమంగళ మూర్తిలా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మనసుకు బాధ కలిగించకుండా ఆమెకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకుని వాటిని అరికట్టి ఆ అమ్మాయి బ్రతుకును ఉద్ధరించు బాబు అన్నారు పరమేశం రఘును ఉద్దేశించి. అలాగే నాన్న, నా దయశక్తులా కృషి చేస్తాను నాన్నగారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమ్మా. మేమలా బజార్కి వెళ్ళొస్తాం అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు రఘు సీనులిద్దరూ. 15 నిమిషాల్లో స్నానం ముగించి కొత్త దుస్తులు వేసుకుని నుదుట తిలకం దుద్దుకుని పరమేశం వసుంధరమ్మ దగ్గరకొచ్చి స్తంభం చాటుగా తల వంచుకుని నిలబడింది వనజ. నిండుగా లక్ష్మీదేవిలా కళకళలాడుతున్న వనజను చూసి, అమ్మాయి అందానికి తగిన వినయ విధేయతలున్న గుణవంతురాలు. ఈమెకున్న కష్టాలేంటో తెలిస్తే బాగుండేది. ఇంతకీ ఇంత గుణవంతురాలైన ఆ అమ్మాయిని కన్నా అదృష్టానికి నోచుకున్న ఆ తల్లిదండ్రులు ఎవరో తెలిసినా బాగుండేది అనుకున్నారా దంపతులు వారి వారి మనసుల్లో. ఇలా రామ్మ పిలిచారు పరమేశం. వారి దగ్గరగా వెళ్ళింది తల వంచుకునే. అంత బిడియమైతే ఎలా చెప్పమ్మా, రా ఇలా వచ్చి ఈ కుర్చీలో కూర్చో అన్నాడు వసుంధరమ్మ పక్కనున్న కుర్చీ చూపిస్తూ. ఎందుకులేండి, కింద కూర్చుంటాను. ఏం పర్వాలేదమ్మా, కుర్చీలో కూర్చో అన్నారా దంపతులు. పెద్దవారి ముందలా కూర్చోవడం నాకు చేత కాదండి, కింద కూర్చుంటానులేండి, పర్వాలేదు అంటూ కిందే కూర్చుంది. వనజ వినయ విధేయతలకు చాలా సంతోషించారా దంపతులు. పరమేశం ఏదో చదువుకుంటూ కూర్చున్నాడు. వసుంధరమ్మ వనజను తీసుకుని వెళ్లి ఇల్లు, ఇంటి వెనుకున్న పెరటి తోట అంతా చూపిస్తోంది. ఇంతలో రఘు సీను ఇంటికొచ్చారు. అంతా కలిసి భోజనాలు ముగించారు. రఘు వనజను తీసుకెళ్లాడు బెడ్రూం వైపు.
వనజ, ఐఎమ్ సారీ వనజ గారు, ఇదే మీ గది, వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. రఘు వైపు అమాయకంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయింది వనజ. రఘు తిరిగొచ్చి సీను పరమేశం గార్ల దగ్గర కూర్చున్నాడు. గంట గడిచేంత వరకు ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత రఘు లేచి తిన్నగా వనజ గదివైపు వెళ్ళాడు. గది ముందు ఆగి తలుపు తట్టాడు. వనజ తలుపు తీసింది. ఎదురుగా ఉన్న రఘును చూసి నిర్విణ్యురాలైంది. గంట క్రితమే కదా గది చూపించి వెళ్ళాడు. మళ్ళా ఈ రాత్రివేళ నా గదికి రావడంలో అర్థమేమిటి? నేను ఏమైనా మేకవన్నె పులి లాంటి కరుకోటకుల విషవలయంలో చిక్కుకోలేదు కదా? ఇంకా చిక్కుకోకపోవడమేమిటి? చిక్కుకున్నాను. లేకపోతే అంత మహోన్నత వ్యక్తిలా ప్రవర్తించే ఇతడు ఈ రాత్రివేళ నా గదికి రావడం ఏమిటి? చచ్చా, ఈ మగవాళ్ళంత మోసగాళ్ళు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ రఘుకు దారివ్వకుండా అడ్డుగా నిలిచింది వనజ. గదిలోకి రావచ్చా అండి? గది మీది, మీరు రావడానికి నా అనుమతి దేనికి అంటూ దారిచ్చింది వనజ. గది మాదే అయినా ఇందులో ఇప్పుడుంది మీరుగా. మీ అనుమతి లేకుండా రావడం సభ్యత కాదు. ఆ సభ్యత గుర్తెరిగే వచ్చారా మీరు? వనజ, అవును, గది మీది. ఆ గదిలో ఉన్న మనిషి కూడా మీకు సంబంధించిన వస్తువుగా భావించి మీరొచ్చింది. లేకుంటే ఇంత రాత్రి వేళ ఇక్కడికి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి? వనజ గారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు. నేనంత నీచుణ్ణి కాను. మీరు ఇలా అపార్థం చేసుకుంటారని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాణ్ణే కాదు. ఏదో విషయం మాట్లాడాలని వచ్చాను. ఇలా వచ్చినందుకు క్షమించండి. వెళుతున్నాను, తలుపేసుకోండి అంటూ గది దాటబోయాడు. రఘు మనసు తెలుసుకుంది వనజ. చి, ఏదో లేనిపోని అనుమానంతో రఘును అపార్థం చేసుకున్నానే. ఇంతటి సౌమ్యమూర్తిన నేను అనుమానించింది. ఎంత పొరపాటు చేశాను. చేసిన పొరపాటుకు రఘును క్షమాభిక్ష వేడుకోవాలి. ఆయనచే క్షమింపబడాలి. అప్పటికి గాని నా పాపం కరిగిపోదు అని మనసులో పశ్చాత్తాపడి వనజ సిగ్గుతో తల వంచుకుని, రఘుగారు, అలా వెళ్ళిపోకండి. మీ గురించి పొరపాటుగా ఊహించి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఇంతటి సౌమ్యమూర్తులైన మిమ్మల్ని అలా అన్నానే అని పశ్చాత్తాపడుతున్నాను. మీరు క్షమించాను అంటే తప్ప నా మనసు శాంతించదు. నన్ను క్షమించి ఇలా వచ్చి కూర్చోండి దీనంగా చూస్తూ అంది వనజ. రఘు వెనక్కి తిరిగి గదిలోకొస్తూ, వనజ, ఇందులో నీ పొరపాటేం లేదు. ఇంత రాత్రివేళ నేను ఈ గదికొచ్చినందుకు సౌశల్యవతివైన నీలాంటి వారికలా అనుమానం కలగడం సహజమే. ఇందులో నీ తప్పేం లేదు. ఇంతకు నీ సౌశల్యానికి నిన్ను అభినందిస్తున్నాను. ఇలాంటి నీకు బ్రతుకుపై ఇంతటి విరక్తి కలిగించిన బాధలేమిటి? చెప్పు వనజ, మీ బంధువులెవరు? నీకొచ్చిన ఇక్కట్లేమిటి? నీ బాధ వివరిస్తే నా కర్తవ్యం నిర్వహించి నా ఆశయం నెరవేర్చుకోవాలని ఊళ్ళూరుతున్నాను. త్వరగా చెప్పి నా ఆశయానికి ప్రాణం పోయి వనజ. మీ ఆశయం ఏమిటో చెప్పకుండానే విరక్తులు, నిరాశ్రయులు అయిన వారికి చేతనైనంత వరకు నా శక్తులా కృషి చేసి మళ్లీ వారిని మనుషులుగా నిలపడమే నా ఆశయం. అందుకోసం ఎన్ని కష్టాలు సంభవించినా వాటిని ఎదుర్కోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. రఘు, మీ ఆశయాలు ఎంతటి ఉన్నత శిఖరాలపై పయనిస్తున్నాయి. మీ ఆశయమే ప్రమిదిగా నేనొక ఒత్తిగా చిరకాలం వెలగాలని కోరిక చెలరేగుతుంది. కాని ఏం లాభం? నీ బ్రతికేదే కష్టమైపోతుంది. వనజ, అలా అనుకో. నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇంతకు నీ ఇక్కట్లేంటో చెప్పనే లేదు. మీరింతగా అడుగుతున్నారు గనక చెబుతున్నాను వినండి. నాకు అన్నగారున్నారు, పేరు ప్రకాష్. నా పెళ్లి చేసి తన బరువు తీర్చుకోవాలని ఓ వరుణ్ణి వెతికి తీసుకొచ్చాడు. అతడు అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నవాడే, ఒక్క మనసు తప్ప. మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువిచ్చే అతనితో తొందరపడి మాటిచ్చినందుకు నా పెళ్లి ఎలాగైనా అతనితో జరగాలని అన్నయ్య పట్టుదల. ఆ మనసు లేని మనిషిని పెళ్లి చేసుకునేందుకు నా మనసు అంగీకరించలేదు. అందుకే చావడానికి ప్రయత్నించాను. నా చావుకు మీరు అడ్డుగా నిలిచారు. ఇప్పుడు బ్రతికి మాత్రం మళ్ళీ నేను మనిషిగా తిరగలనా? అన్నయ్యకు నా ముఖం ఎలా చూపించగలను? బతుకుండి కూడా అన్నయ్య ముఖం చూడకుండా ఎలా నిలువగలను? ఇది నా కథ, ఇది నా వ్యధ. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో మీరే నిర్ణయించండి అంటూ కన్నీరు కార్చింది వనజ. వనజ, నేను ఒకటి అడగనా? అడగండి, సందేహిస్తారెందుకు? మరేం లేదు. మీరెవరినైనా ప్రేమించారా? అలాంటిదేం లేదు. అన్నయ్య ఖాయం చేసిన ఆ వరుడు నాకు విలువిచ్చేవాడే ఉంటే మనసారా పెళ్లి చేసుకున్నందును. అతనికి కావలసింది నేను కాదు, కట్నం డబ్బు మాత్రమే. అందుకే నేను అంగీకరించలేకపోయాను. వనజ, నేటి సంఘంలో కన్నెపిల్లల పాలిట కాలసర్పమై కాటు వేస్తోంది కట్నం. ఆ కట్నానికి ఆశపడే ఆ దౌర్భాగ్యుడు ఇంతటి సుగుణవతి, సౌందర్యవతి అయిన నిన్ను దూరం చేసుకున్నాడు. అందుకు వాడే చింతిస్తూ ఉండాలి. కానీ నీకేం వనజ, నిన్ను ఎవరైనా కళ్ళకత్తుకుని చేసుకుంటారు. రఘు, అవును వనజ,
ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. నేనన్నది నిజం. రఘు, మీరన్నట్టు నన్ను ఎవరైనా పెళ్ళాడినా పెళ్ళాడొచ్చు, కానీ ఈ జన్మలో అన్నయ్య ముఖం చూడగలనా? అసలు అన్నయ్య ఎదుటకు ఎలా వెళ్ళగలను? వనజ, నీ పెళ్లి విషయం గురించి విచారించొద్దు. ఇక ఆ సంగతి అంతా నేను చూసుకుంటానులే గాని నువ్వు విశ్రాంతి తీసుకో. మరి ఏ విధమైన పిచ్చి ఆలోచనలతోటి నీ మనసు పాడు చేసుకోకు అంటూ లేచి వెళ్ళాడు రఘు. అతడు వెళ్ళిన వైపే చూస్తోంది వనజ. రఘు ఎంతటి విశాల హృదయుడు! చల్లని తెల్లని మల్లెలాంటి స్వచ్ఛమైన ఆయన హృదయంలో స్థానం సంపాదించగలిగిన ఆ అదృష్ట దేవత ఎవరో! ఇలాంటి వారు 100కి 1 ఈ సంఘం ఇలా ఉండేది కాదు. ఇలా ఆలోచిస్తూనే నిద్ర కొరిగింది వనజ. ఉదయం లేవగానే వనజ, రఘు, సీను అందరూ కాఫీ పలహారాలు ముగించారు. వనజకు ధైర్యం చెప్పి తమకు పక్క ఊళ్ళో పనుంది వెళ్ళొస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోయారు రఘు, సీను ఇద్దరు. వనజను వెతకడానికి పట్నం వచ్చిన కృష్ణ, ప్రకాష్లు 2 రోజులు వెతికి వెతికి వనజ జాడ తెలియక తిరుగుముఖం పట్టారు రాంపల్లెకు. వాళ్ళు ఎక్కిన బస్సులోనే రఘు, సీను కూడా ప్రయాణం చేసి రాంపల్లి చేరుకున్నారు. కృష్ణ, ప్రకాష్లు బస్ దిగి ప్రకాష్ ఇంటికి వెళ్లారు. రఘు, సీనులకు ఆ ఊరు కొత్త గనుక ప్రకాష్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లారు. ప్రకాష్ ఇంట్లో కృష్ణ మంచం మీద కూర్చున్నాడు. ప్రకాష్ కాలు కాలిన పిల్ల ఒక్క చోట కాలు నిలపకుండా పచారులు చేస్తున్నాడు ఇంట్లో. కృష్ణ, ప్రాణంతో సమానమైన ఒక్కగానొక్క చెల్లెల్ని నా చేజేతులా దూరం చేసుకున్నాను. వనజ బ్రతుకుందో లేదో. వనజ మరణించుంటే ఆమె చావుకి కారకుని నేనేరా. నా పిచ్చిగాని చావుకింకా బ్రతికే ఉంటుందేంటి? నా పాపానికి నిష్కృతి లేదు. ఇంక నాకు చావు ఒకటే దారి అంటూ రోధించాడు ప్రకాష్. ప్రకాష్, జరిగిందేదో జరిగిపోయింది. లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్లు విచారిస్తూ కూర్చుంటే చేయగలిగిందేమిటి? కృష్ణ, ఇక నా బ్రతుక్కి విచారం కాక వికాసం ఎలా సాధ్యం? ఉన్న ఒక్క చెల్లెల్ని నేనే చంపుకున్న తర్వాత ఇక నేనెవరి కోసం బ్రతకాలి? అసలు బ్రతికి మాత్రం అనుభవించగలిగేదేముంది? ప్రకాష్ గారిల్లు ఇదేనా అండి అంటూ గుమ్మం దాటి లోపలికొచ్చారు రఘు, సీను ఇద్దరు. ఇదేనండి. రండి. ఎవరు మీరు? ప్రకాష్తో ఏంటి పని? ప్రశ్నించాడు కృష్ణ. మాది పట్నం అండి. నా పేరు రఘు. ఇతడు నా ఫ్రెండ్ సీను. మంచిది, ఇలా కూర్చోండి. ఒరే ప్రకాష్, కాస్త కాఫీ అయినా తయారు చేయరా? అలాగే కృష్ణ, ఇప్పుడే చేసి తీసుకొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళాడు ప్రకాష్. ఇంతకు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పనే లేదు. ప్రకాష్ గారి చెల్లెల విషయమే వచ్చామండి. ప్రకాష్ చెల్లెల విషయమా? అవును కృష్ణగారు. ఏంటో తొందరగా చెప్పండి. ముచ్చెమట్లు పట్టాయి కృష్ణకు. వనజ ఈ ప్రకాష్ గారి చెల్లెలేగా? అవును. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? తెలీదు. ఎందుకు తెలీదు? రఘుగారు, 4 రోజుల క్రితం వనజ ఇల్లు విడిచిపోయింది. సారీ, మరొకలా భావించకండి. ఎందుకు ఇల్లు విడిచిపోయింది? ప్రకాష్ వనజకొక వరుని చూసి పెళ్లి ఖాయం చేశాడు. అతడు కట్నం విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించాడు. అలాంటి వాళ్లంటే వనజకు బొత్తిగా గిట్టదని తెలియక డబ్బు పోతే పోయిందిలే, యోగ్యుడైన వరుడు దొరికాడని పెళ్లి ఖాయం చేశాం. అతని పట్ల మనసు విరిగిన వనజ అతన్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. ప్రకాష్ తన పరువు పోతుందనే భయంతో ఈ పెళ్లి జరిగి తీరాలని వనజతో వాదించాడు. అంతే, ఆ రాత్రే వనజ ఇల్లు విడిచిపెట్టిపోయింది. ఆమె కోసం వెతికి వెతికి జాడ తెలియక ఇప్పుడే ఇంటికొచ్చాం. ఇది జరిగిన విషయం. కట్నం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే అలాంటి వరుడితోటే వనజ పెళ్లి జరిగి తీరాలి అని పట్టుపట్టడం ప్రకాష్ గారిది కూడా తప్పే కదండి. తప్పే మరి, కానీ మాట తప్పడం చేత కాదు ప్రకాష్కు. అందుకే అలా ప్రవర్తించాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు చింతిస్తే మాత్రం లాభమేమిటి? మీరేదో వనజ విషయమే వచ్చామన్నారు. అదేంటి? వనజ పట్ల ఇప్పుడు మీకేర్పడిన అభిప్రాయం ఏమిటి? ఆమె వనజ చేసింది పొరపాటని భావిస్తున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు. వనజ చేసింది పొరపాటని మేము అనుకోవడం లేదు. ఆమె వెళ్ళిపోవడానికి తనే కారణమని, బంగారం లాంటి చెల్లెల్ని చేజేతులా దూరం చేసుకున్నానని కుంగిపోతున్నాడు ప్రకాష్. వనజ ఏమైందని భావిస్తున్నారు మీరు? పోతూ పోతూ వనజ రాసిపెట్టిన ఉత్తరం చదివాం. ఆమె రాసిన తీరు చూస్తే తప్పకుండా ఆత్మహత్య చేసుకుని ఉండాలని బాధపడుతున్నాం. వనజ తిరిగి కనిపిస్తే ఆమె కోరిక ప్రకారం ఆమెకు నచ్చిన వాడితో పెళ్లి జరపగలరా? తప్పకుండా జరపగలం. కానీ వనజ ఇంకా కనిపిస్తుందంటారా? ఇంకా బ్రతికే ఉందంటారా? తప్పక కనిపిస్తుంది. 100కి 100 పాళ్ళు ఆమె సజీవంగానే ఉంది. వనజ బ్రతికే ఉందా? అవును, నేను చెప్పింది అక్షరాల నిజం. ఎక్కడుంది? త్వరగా చెప్పండి. రే ప్రకాష్, ఇట్రారా, త్వరగా రా. కృష్ణ ఆనందంతో కేకలేశాడు.
ప్రకాష్ కాఫీ కప్పులతో వచ్చి తలో కప్పు ఇచ్చాడు. కాఫీ కప్పు అందుకుంటూ, రే ప్రకాష్, నీకో శుభవార్త చెప్పనా అన్నాడు కృష్ణ. శుభవార్త? నాకా? చెప్పు మరి. ప్రకాష్, మన వనజ బ్రతికే ఉందిరా. హా, బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఎక్కడ? తొందరగా చెప్పరా. ఎక్కడుందో ఇంకా తెలియదు గాని బ్రతికే ఉందన్న మాట మాత్రం నిజం. నీకెవరు చెప్పారు? ఇదిగో వీరే చెప్పారు. అలాగా, చాలా సంతోషమైన వార్త చెప్పినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్. ఆ నోటితోనే వనజ ఎక్కడుందో కూడా చెప్పండి. చెప్పడం ఏంటి? మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను. కానీ ఇంకా కానీ ఏంటండి? ప్రకాష్ ఆత్రంగా అడిగాడు. ఏం లేదు, ఇప్పుడైనా ఆమె మనసు అర్థం చేసుకుని ఆమెకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారా? మాట తప్పను, అలాగే చేస్తాను. ప్రకాష్ హామీ ఇచ్చాడు. చూడండి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వనజను రక్షించి ఇంటికి తీసుకెళ్లాను. అమ్మ నాన్నగారులకు అప్పగించాను. ఆమె మనసులో భావాలు తెలుసుకున్నాను. ఆమె ఆశయాలకు నేను లొంగిపోయాను. అంతేకాదు, నిజంగా లొంగిపోయాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆమెతో నా గురించి చర్చించి ఆమెకు మీకు నచ్చితే ఆమెను నాకిచ్చి పెళ్లి చేయొచ్చు. నేను బిఏ పాస్ అయ్యాను. ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు నాకు. ప్రజాసేవ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. రఘు, మీ చల్లని మాటలతో మమ్మల్ని ఆనంద సాగరంలో ముంచుతున్నారు అన్నారు ఆనందంతో కృష్ణ, ప్రకాష్లు. మళ్ళీ ఆవిడ్ని పెళ్లికి బలవంతం చేయరుగా? రఘు, మీకు అనుమానం అవసరం లేదు. వనజకు మీరు నచ్చారంటే వనజ పెళ్లి మీతో జరిపిస్తాం అన్నారు ఇద్దరూ ఒకేసారి. అయితే పదండి మరి అన్నాడు రఘు. అలాగే పదండి అంటూ లేచారు అందరూ. ఇంటికి తాళం వేశాడు ప్రకాష్. అందరూ స్టాండ్కి వెళ్లి బస్ ఎక్కి పట్నం వెళ్లారు. ఇలా రండి, ఇదే మా ఇల్లు అన్నాడు రఘు గేటు తెరుస్తూ. నలుగురు ఇంట్లో ప్రవేశించారు. వనజ, వసుంధరమ్మ వంటింట్లో ఉన్నారు. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న పరమేశం గారు గుమ్మం దగ్గర అలికిడి విని తలెత్తి చూసి, ఎవరు బాబు వీళ్ళు అని ప్రశ్నించారు రఘును. ఈయన వనజ అన్నగారు, పేరు ప్రకాష్. ఈయన పేరు కృష్ణ, ప్రకాష్ స్నేహితుడు. నమస్కారమండి అన్నారు ఇద్దరూ ఒకేసారి. మంచిది బాబు, ఇలా రండి అని కుర్చీలు చూపారాయన. ఇద్దరూ తిన్నగా వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. వారి కళ్ళు వనజ కోసం వెతుకుతున్నాయి. పరమేశం గారు ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే పరధ్యానంగా ఏవో తోచిన సమాధానాలు చెబుతున్నారు. అది గమనించిన రఘు ఇంట్లోకి వెళ్ళిపోయాడు వనజను పిలుచుకుని రావడానికి. వనజ, తొందరగా కాఫీ చేసి తీసుకురా. అలాగే తెస్తాను, పదండి రఘు. తెస్తానంటే కాదు, తొందరగా తేవాలి. అంత తొందర ఏంటండి? చెబితే అసలు కాఫీలు తేకుండానే బయటకు పరిగెత్తావు. చెప్పను. త్వరగా చెప్పండి రఘు, ఎవరో వచ్చింది. చెప్పను. చెప్పండి మరి, చెప్పమనేగా అడుగుతుంటా. మీ అన్నయ్య గారు కృష్ణగారు వచ్చారు. అన్నయ్య వచ్చింది? ఆశ్చర్యంగా అంది వనజ. అవును వనజ, ఎందుకలా వణుకుతున్నావు? అన్నయ్య ఎదుటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళనా అని. వనజ, నేనన్నీ వివరించాను. వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారు. నీ పెళ్లి విషయంలో తామే పొరబడ్డామంటున్నారు. నీకిష్టమైన వారితోటే నీ పెళ్లి జరపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు. నిజంగా? అవును, నిజంగానే చెబుతున్నాను. మాట పోవడం ఇష్టం లేక అలా ప్రవర్తించారే కాని మీ అన్నయ్య చాలా మంచివాడు వనజ. చాలా సంతోషమైన వార్త చెప్పారు రఘు. మీరు పదండి, నేను ఇప్పుడే కాఫీ కప్పుల్లో పోసి తెస్తాను. రఘు హాల్లోకి వచ్చాడు. చూడండి రఘు, వనజ ఎక్కడా? ప్రకాష్ ప్రశ్నించాడు. ప్రకాష్, చూద్దురు గాని, అంత తొందరపడితే ఎట్లా? వనజ కాఫీ కాస్తోంది, తీసుకొస్తోంది ఇప్పుడే. పరమేశం గారు వారి వద్ద సెలవు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. రఘు కృష్ణతో సంభాషణకు దిగాడు. ప్రకాష్, సీను ఆ సంభాషణ వింటూ కూర్చున్నారు. ఇంతలో వనజ కాఫీ కప్పులతో వచ్చింది అక్కడికి. ప్రకాష్, కృష్ణలు వనజను చూసి అమితానందాన్ని పొందారు. వనజిస్తున్న కాఫీ కప్పు అందుకుంటున్న ప్రకాష్ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. వనజకు ఆ ఇల్లు కళ పంచుతోందో లేక ఆ ఇంటికే వనజ కళగా రాణిస్తోందో చెప్పలేం కాని ఆ ఇంట్లో తిరుగుతున్న వనజ ప్రకాష్ కంటికి మహాలక్ష్మిలా కనిపించింది. కాఫీ తాగుతూ సంభాషణలు సాగిస్తూ అన్నారు ఆ నలుగురు. రఘు వారి వద్ద సీనుని వదిలి పెరట్లో ఉన్న తల్లి వసుంధరమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, పిలిచాడు రఘు. ఏం బాబు? ఒక మాట అడగనా అమ్మా? అడుగు బాబు. వనజన గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా? అనుకోవడానికి ఏముంది బాబు? మంచి పిల్ల, వినయము, భయము, భక్తి సమపాళ్లలో మిళితమైన అందమైన అమ్మాయి. వనజను నీ కోడలుగా అంగీకరించగలవా అమ్మా? బాబు, అవునమ్మా, వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు, వారితో చెప్పాను. వనజకు నేను నచ్చితే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా బాబు. వనజ సుగుణవతి, సౌందర్యవతి అని. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేము సంతోషిస్తాం కానీ మా అభ్యంతరం ఎందుకుంటుంది?
చాలా సంతోషంతో రఘు వెళ్ళి హాల్లో ఉన్న కృష్ణ ప్రకాష్ల దగ్గర కూర్చున్నాడు. ప్రకాష్ లేచి ఇల్లు చూస్తూ వనజున్న గదిలోకి వెళ్ళాడు. అమ్మా వనజ, నా పంతంతో నీ మనసుకు కష్టం కలిగించినందుకు క్షమించమ్మా. అన్నయ్య, పెద్దవాడివి, నువ్వు అలా మాట్లాడడం సమంజసమా? వనజ, నీదెంత చల్లని మనసమ్మా. అన్నయ్య, ఇద్దరి కళ్ళల్లోనూ ఆనందాశ్రువులు తొణికాయి. వనజ, నీ చావు తప్పించి నిన్ను రక్షించిన రఘుపై నీ అభిప్రాయం ఏమిటమ్మా? ఆయన ఉన్నత ఆశయాలకు అంకితమైన ఒక మహోన్నత వ్యక్తి, చదువు సంస్కారం కలిగిన సౌమ్యమూర్తి. వనజ, రఘు నీకు నచ్చాడా? చెప్పమ్మా. రఘు నీకు నచ్చితే నిన్నతడు వివాహం చేసుకుంటానన్నాడు. అన్నయ్య, ఇది నిజమా? అంది సంభ్రమాచర్యాలతో. ఏమ్మా, నీకిష్టమేనా? ఇష్టమే అన్నట్టుగా తలూపి నేలచూపులు చూస్తోంది వనజ. ప్రకాష్ ఆనందంతో ఎగిరి గంతేసినట్టు చకచకా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వనజ ఇది వరకు రఘును భర్తగా ఊహించలేకపోయింది. అందుకు కారణం ఆ రెండు కుటుంబాల మధ్య గల ఆస్తి అంతస్తుల వ్యత్యాసం. కానీ ఇప్పుడు రఘు తనను పెళ్లాడతానని అన్నమాట విన్న తర్వాత రఘుతో తన మనుగడను ఊహిస్తూ పగటి కలలో తేలిపోతోంది. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి రఘు వాళ్ళ వద్ద సెలవు తీసుకుని వనజను వెంటబెట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వారం రోజులు తిరగకుండానే వనజ రఘుల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లి ఖర్చులకు గాను కృష్ణ 4,000 సహాయం చేశాడు ప్రకాష్కు. పెళ్లి జరిగిన తర్వాత 4 రోజులు రాంపల్లిలోనే ఉన్నాడు రఘు. ఆ రోజు రఘు వనజలను తీసుకువెళ్ళడానికి వసుంధరం వచ్చింది. ఆ సాయంత్రం వరకు ఉండి సాయంకాలం ప్రయాణమయ్యారు పట్నం వెళ్లేందుకు. అత్తగారు, తల్లి తండ్రి ఎవరూ లేకపోయినా అన్నీ నేనే అయ్యి పూల్లో పెట్టి పెంచాను వనజను. ఈనాడు నా ముద్దుల చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టాడు ప్రకాష్. బాబు, ఏంటా కన్నీరు? వనజకి ఏ లోటు రాకుండా నా కన్నబిడ్డలా చూసుకుంటాను. నువ్వా చెంత పెట్టుకోకు. మరి మేం వెళ్ళొస్తాం. వెళ్ళిరండి అత్తగారు అంటూ బస్సెక్కించాడు. రఘు వనజలు కృష్ణ ప్రకాష్లకు నమస్కరించి బస్సెక్కారు. బస్సు కదిలిపోయిన తర్వాత భారంగా అడుగులు వేస్తూ ఇంటిదారి పట్టారా మిత్రద్వయం. ఇద్దరూ ప్రకాష్ ఇల్లు చేరుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏంట్రా ప్రకాష్, అలా ఆలోచిస్తూ కూర్చున్నావు? కృష్ణ, ఒక్కగానొక్క చెల్లెని పెళ్లి చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఇక నాకు తోడెవరు? రే, వనజ అదృష్టవంతురాలు. లేకుంటే మంచివాడు, ధనవంతుడు, అందమైనవాడు భర్తగా లభిస్తాడా? వనజ అదృష్టానికి మురిసిపోవాలి కాని ఇలా కుంగిపోతావా? నువ్వు ఏకాకవయ్యేవనేగా నీ బాధ. మేమంతా ఉండగా నువ్వు ఏకాకవి ఎలా అవుతావురా? పోనీ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అన్ని చింతలు తీరిపోతాయి. కృష్ణ, నా పెళ్లికేం తొందరగాని ముందు నీ పెళ్లి జరిగే ఏర్పాట్లు చేయాలి. రేపటి నుంచి 4 రోజులు ఊరు విడిచి వెళ్ళాలి. రెడీగా ఉన్నావా? ఓ, నేను రెడీగా ఉన్నానురా. సరే అయితే భోంచేసి మీ ఇంటికి వెళదాం పదా. ఇద్దరూ భోంచేసి ఇంటికి తాళం వేసి కృష్ణింటికి బయలుదేరారు. ఏం బాబు, వనజ వాళ్ళను పంపించావా? నాగయ్య ప్రశ్నించాడు. ఈ సాయంత్రమే పంపించాం బాబాయ్. మంచిది బాబు, వనజ అదృష్టవంతురాలు. అన్నట్టు మరిచిపోయాను, భోంచేద్దురుగాని పదండి. వద్దులే బాబాయ్, కృష్ణ నేను ఇప్పుడే మా ఇంట్లో భోంచేసొచ్చాం. కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోయాడు. బాబాయ్, పొద్దున్న రంగాపురం వెళతాం. అక్కడ పెళ్లి కూతురుందట, అక్కడ చూసుకుని అట్నుంచి రామునిపాలెం వెళతాం. ఏం, అక్కడ కూడా పెళ్లి కూతురుందంటావా? అవును బాబాయ్, ఒకేసారి 2 ఊళ్ళు వెళ్ళి చూసొస్తాం. అలాగే వెళ్ళిరండి. తొందరగా ఏదో ఒకటి ఖాయమయ్యేలా చూడు బాబు. కాలం మరీ విపరీతంగా మారిపోతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేయడం యుక్తంగా తోస్తోంది. పొద్దున్నే లేవాలిగా, వెళ్ళి పడుకో బాబు. ప్రకాష్ తిన్నగా కృష్ణ గదికి వెళ్ళాడు. ఏదో పుస్తకంలో తలదూర్చిన కృష్ణ ప్రకాష్ రావడం చూసి పుస్తకం మూసి పక్కన పెట్టాడు. ఎరా ప్రకాష్, ఏం చేసుకొచ్చావు? ఏం చేస్తాను, రేపొద్దుట ప్రోగ్రాంకు బాబాయ్ గారి అనుమతి తీసుకునొచ్చాను. ఎంతకు ఎక్కడికి వెళదాం ఈ 4 రోజులు? రేయ్, అవన్నీ పొద్దున్న ఇల్లు వదిలేక చెబుతాను. ఇక్కడేం అడగద్దు, గోడలకు చెవులుంటాయి, ఇక పడుకో అంటూ ప్రకాష్ కూడా అక్కడే పడుకున్నాడు ఆ రాత్రికి. ఉదయం లేవగానే కాఫీ తాగి నాగయ్య వద్ద సెలవు తీసుకుని కృష్ణను వెంటబెట్టుకుని బయలుదేరాడు ప్రకాష్. ఇద్దరూ ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. 4 రోజులకు ఇల్లు చేరాలి. తిరుపతి వెళదాం పదరా. మీ పెళ్లికి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నట్టవుతుంది. ఈ 4 రోజులు సులభంగా గడిచిపోయినట్టు ఉంటుంది. నీ ఇష్టం, అలాగే వెళదాం పద మరి. ఇద్దరూ బస్సులో పట్నం వెళ్లి అక్కడి నుంచి ట్రైన్లో తిరుపతి చేరుకున్నారు. వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని 4వ రోజు సాయంకాలానికి ఇంటికి చేరుకున్నారు. ఏం బాబు ప్రకాష్, అమ్మాయిని చూసొచ్చారా? చూసొచ్చాం బాబాయ్. కృష్ణ ఏమంటున్నాడు? ఈ అమ్మాయి కూడా నచ్చలేదట.
అసలు వాడికి నచ్చే అమ్మాయి ఉందంటావట్రా ఈ లోకంలో? అలా విసుక్కోకు బాబాయ్, అన్నీ నేను చూసుకుంటానన్నానుగా. చక్కని సంబంధం చూసి వాణ్ణి ఎలాగో ఒప్పిస్తాను. మీరేం తొందరపడకండి బాబాయ్. అలాగేలే, తొందరగా చూడు మరి. ఇప్పుడు నాకున్న పనల్లా అదొకటేగా, ఇక వెళ్ళిరానా బాబాయ్? సరే వెళ్ళిరా బాబు. ఆ మరుసటి రోజు కృష్ణను వెంటబెట్టుకుని ఇల్లు చేరిన ప్రకాష్ కృష్ణను గదిలోకి పొమ్మని సైగ చేసి కృష్ణ వెళ్ళాక నాగయ్య దగ్గర కూర్చున్నాడు. ఏం బాబు, ఏంటి విశేషం? విశేషమే ఉంది బాబాయ్. ఏంటది? కృష్ణకు ఈరోజు ఓ పెళ్లి సంబంధం చూశాను, ఈ ఊళ్ళోనే. కృష్ణను తీసుకెళ్లి ఆ అమ్మాయిని చూపించాను బాబాయ్. ఏమన్నాడు? నచ్చలేదనేగా. మామూలు పాటే, ఇంకేమంటాడు? అసలు వాడికి నచ్చే అమ్మాయి పుట్టనే లేదేమో. అది కాదు బాబాయ్, ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది కృష్ణకు. అలాగా? అయితే ఇంకేం, వాళ్ళెవరో పిలిపించు, ఇక్కడే అన్నీ మాట్లాడుకుందాం. అన్నట్టు అడగడం మరిచాను, ఈ ఊళ్ళో ఎవరమ్మాయి? ఆనందని ఊరి చివర మేడవాళ్లు ఉన్నారు చూసావా, అతని చెల్లెలు. అలాగా, మంచి సంబంధమే. అయితే వాళ్ళని పిలుచుకురా. మంచిది బాబాయ్, రేపే పిలుచుకుని వస్తాను. సరే, అన్నట్టు మరిచాను, వాళ్ళు కట్నం ఎంత ఇవ్వగలరేంటి? చూడు బాబాయ్, అతడు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అమ్మాయి చాలా బాగుంది. కృష్ణకు నచ్చిన ఈ సంబంధం వదులుకుంటే ఎప్పట్లో వాడి పెళ్లి చేయడం మన తరం కాదు. కృష్ణను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక నా వల్ల కాదు, మీరే ఆలోచించుకోండి. కట్నం కావాలో వాడి పెళ్ళే కావాలో. ఎలాగోలేరా, ఈ సంబంధమే ఖాయం చేద్దాం. మరి రేపే పిలుచుకురావాలి. అలాగే బాబాయ్, మరి నేను వెళ్ళొస్తాను అంటూ కృష్ణ గదిలోకి వెళ్ళాడు. ప్రకాష్ రాక కోసం ఎదురు చూస్తున్న కృష్ణ ఆదుర్దాగా, ఏమైందిరా, నాన్న ఏమన్నారు, ఒప్పుకున్నారా? ఆ, ఒప్పుకున్నారా. రేపే వాళ్ళని పిలుచుకురా, పెళ్లి నిశ్చయం చేద్దామన్నారు. మొత్తానికి నువ్వు కాసావేరా ప్రకాష్ అంటూ కృష్ణ ఆనందంతో ప్రకాష్ భుజాలు పట్టి ఊపేశాడు. మరి నేను వెళ్ళిరానా? రేపు మీ బావగారిని తీసుకొస్తాను. రే, అప్పుడే బావగారిని చేసావట్రా ఆనందను? బావగారు కాక ఇంకేమవుతాడ్రా, నేను వస్తాను మరి అంటూ వెళ్ళిపోయాడు ప్రకాష్. ప్రకాష్ తనకు చేస్తున్న ఉపకారానికి పొంగిపోయాడు కృష్ణ. ఉదయం లేవగానే కాఫీ కూడా తాక్కుండానే ఆనంద్ ఇంటికెళ్ళాడు ప్రకాష్. ఏం ప్రకాష్, బాగున్నావా? ప్రశ్నించాడు ఆనంద్. ఆ, ఏదో ఇలా ఉంటున్నా. మరో నిమిషంలో కాఫీ తెచ్చిచ్చింది రాధ. ఆనంద్ మొహం కడుక్కునేందుకు లోపలికి వెళ్ళాడు. ఏం ప్రకాష్, బాగున్నారా? రాధ ప్రశ్నించింది. ఆ, ఏం బాగులే తల్లి. రాధాకృష్ణుల మధ్య మనువు కుదిర్చేందుకు నా నాగచాట్లు పడుతున్నాను. ప్రేమించుకోవడం మీ వంతు, అందుకు ఆగచాట్లు పడ్డం నా వంతు అయ్యింది అంటూ కాఫీ కప్పు ఖాళీ చేసి కింద పెట్టేశాడు. ఇంతలో ఆనంద్ అక్కడికొచ్చాడు. రాధ ఖాళీ కప్పు తీసుకుని లోపలికెళ్ళి మరో కప్పు కాఫీ తెచ్చి ఆనంద్కిచ్చి వెళ్ళింది. ఏం ప్రకాష్, ఇంత పొద్దున్నే వచ్చావు, ఏం విశేషం? విశేషమే మరి, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నన్నా? ఎందుకు, ఎక్కడికి? ఎందుకేంటి? రాధాకృష్ణుల పెళ్లికి తాంబూలాదులు పుచ్చుకోవడానికి నిన్ను తీసుకురమ్మన్నారు నాగయ్య గారు. నిజంగానా? నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్. ఆహా, అక్షరాల. ఇంతకీ నాగయ్య గారి ఉదార స్వభావానికి అభినందనలు చెప్పుకోవాల్సిందే. అంతేలావయ్యా బాబు, కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరిది. ఏంటి? లేకపోతే ఏంటయ్యా, ఈ పెళ్లికి ఆయన గారిని ఒప్పించడానికి నేను పడ్డ శ్రమ అంత ఇంత కాదు. అన్నీ చేసి ఆయన అంగీకరించాడంటేనే ఆయనకు అభినందనలు, ఎదురుగా ఉన్న నాకు ఒక కప్పు కాఫీ, ఇంతేనా? సారీ ప్రకాష్, ఆ అభినందనలో నీకు భాగమిస్తున్నా. ఇకనైనా సంబరపడతావా? ఆ, సంబరాలకేం కొదవలేదు కానీ మరి స్నానం చేసి బట్టలేసుకో, త్వరగా పోదాం. ఓఎస్, జస్ట్ 5 మినిట్స్ అంటూ స్నానానికి వెళ్ళాడు ఆనంద్. చాటు నుండి ఇదంతా వింటున్న రాధ మనసు పొలకించిపోయింది. ఆనంద్ స్నానం చేసి డ్రెస్అప్ అయి వచ్చాడు. ప్రకాష్ కూడా లేచాడు. ఇద్దరూ కలిసి నాగయ్య గారి ఇంటివైపుగా సాగిపోయారు. ఆనంద్, నువ్వు ఊరికే నాగయ్య గారు అడిగిన వాటన్నింటికీ ఊ కొడుతూ ఉండు. నీ పక్కన నేను మాట్లాడుతుంటాను. అలాగే ప్రకాష్. ఇద్దరూ నాగయ్య గారింట్లో పాదం మోపారు. రండి, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం బాబు అంటూ సాదరంగా ఆహ్వానించాడు నాగయ్య. ఏమేవ్ గంగా, ఆనంద్ ప్రకాష్లొచ్చారు, కాస్త కాఫీ పట్రా. అబ్బే, ఇప్పుడే తాగొచ్చామండి, అవసరం లేదులేండి అన్నాడు ఆనంద్. కొద్దిగా నేను తీసుకోవాలి, నాగయ్య బలవంతం చేశాడు. ఏమండి ఆనంద్ గారు, ఈ ఇంటికొచ్చింది బియ్యం అందాలని, ఈ మాత్రం కాఫీ అయినా పుచ్చుకోకపోతే ఎలా అని ప్రశ్నించాడు ప్రకాష్. గంగమ్మ తెచ్చిన కాఫీ కప్పులు తలొకటి అందుకున్నారు. కాఫీ తాగిన తర్వాత సంప్రదింపులకు దింపాలని ప్రయత్నిస్తూ, బాబాయ్, మీరు చెప్పినట్లే ఆనంద్ గారిని పిలుచుకుని వచ్చాను. సంప్రదింపులేవో మీరే జరుపుకోండి. మరి నేనలా కృష్ణ గదిలోకి ఒకసారి వెళ్ళొస్తాను అంటూ లేవబోయాడు. ఆగబోయ్, నువ్వు లేకుండా నేను మాట్లాడాలా?
ఇంత చేసి ఇప్పుడు ఆ బాధ్యత నా ఒక్కడికే చుట్టబెట్టకు. సంప్రదింపులు కూడా నీ ద్వారానే జరగాలి అన్నాడు నాగయ్య. నీ కూర్చుంటాను గాని పెద్దవారు మీరే మాట్లాడండి బాబాయ్. ఏమానంద్, మీ చెల్లెలు మా వాడికి నచ్చింది. మరి మీ అభిప్రాయం? నాదేముందండి, రాధాకృష్ణలు ఒకరికొకరు నచ్చారు. వాళ్ళ ఆనందం కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. మరి త్వరలోనే ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించేద్దాం. ఇక కట్న కానుకలంటారా? ఆ నాకంతా ప్రకాష్ వివరించాళ్లే. కట్న కానుకల విషయంలో మిమ్మల్ని బాధించాం. ఏదో మీకు తోచినవిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కృష్ణకేం కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. వాడు కూడా కట్నం ఆశించేలా లేడు. మంచిదండి, ఇక నాకు ఏ అభ్యంతరం లేదు. మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడు పెళ్లి చేసేందుకు సిద్ధంగానే ఉన్నాను. శుభస్య శీఘ్రం. రే ప్రకాష్, ఆలస్యం అమృతం విషం. వెళ్ళి శాస్త్రిని పిలుచుకురా, ముహూర్తం నిర్ణయించేద్దాం. అలాగే బాబాయ్ అంటూ ఆనందంతో చకచక బయటకు వెళ్ళిపోయాడు ప్రకాష్. 10 నిమిషాల్లో శాస్త్రి గారిని వెంటబెట్టుకుని హాల్లోకొచ్చి పడకుర్చీ వాల్చాడు శాస్త్రి గారు కూర్చోవడానికి. శాస్త్రి గారు, మా కృష్ణ పెళ్లి వీరి చెల్లెలు రాధతో ఖాయపరిచాం. తొందరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. ఆ శుభకార్యం కాస్త జరిపి నా బరువు తీర్చుకుంటాను అన్నాడు నాగయ్య. శుభం, చూస్తానుండండి అంటూ పంచాంగం తీశాడు శాస్త్రి. అబ్బాయి పేరేమో కృష్ణ, వధువు పేరేమిటన్నారు? రాధ. దేశ్, పేర్లలోనే మురులు గొలిపే ఇంత ఐక్యత ఉందాయే. ఇక అసలు జంటగా చూస్తే ఎంత కన్నుల పండుగగా ఉంటుందో కదా. శాస్త్రి గారు, ముందు ముహూర్తం నిర్ణయించండి. కార్యనిర్వాహకులు మీరేగా, అప్పుడు చూదురుగాలండి జంటను. ప్రకాష్ తొందర చేశాడు శాస్త్రిని. వైశాఖ శుద్ధ ద్వాదశి బుధవారం, అంటే నేటికి 14వ రోజు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంది. ఓ, అయితే ఇంకేం, లగ్నపత్రిక రాసేయండి అదే ముహూర్తానికి అన్నాడు నాగయ్య. అబ్బే, నాకెలాంటి అభ్యంతరం లేదు, రాసేయండి శాస్త్రి గారు. శుభమస్తు అంటూ లగ్నపత్రిక రాయడంలో మునిగిపోయాడు శాస్త్రి. పత్రిక రాసిచ్చి తాంబూలం అందుకుని, మరి నిన్నొళ్ళొస్తాను నాగయ్య గారు, వస్తా ఆనంద్, పెళ్లినాడు కలుద్దాం అంటూ వెళ్ళిపోయారు శాస్త్రి గారు. గంగమ్మ తయారు చేసిన పిండి వంటలతో అందరూ తృప్తిగా సుష్టిగా భోజనాలు ముగించారు. మరి నేను వెళ్ళొస్తా మామగారు. మంచిది, వెళ్ళిరావోయ్ అల్లుడు అని నాగయ్య కుర్చీలో నడుం వాల్చాడు. ఆనందను సాగనంపడం కోసం అతడి వెంట కృష్ణ, ప్రకాష్లు వీధి చివరి వరకు వచ్చారు. ఇక ఉండండి కృష్ణ, నేను వెళ్ళొస్తాను. అన్యాయం ఆనంద్, ఇంత చేసిన నాకు మాత్రం ఒక్క మాటైనా చెప్పకుండా వెళుతున్నావు. సారీ ప్రకాష్, అలా భావించొద్దు. సమూహంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద సెలవు తీసుకున్నా అందరి వద్ద సెలవు తీసుకున్నట్లే అవుతుంది. నేను వెళ్ళిరానా మరి? వెళ్ళిరండి. ఆనందను సాగనంపి అలా బజారుకు వెళ్లారు కృష్ణ, ప్రకాష్లు. హలో కృష్ణ అన్న గోపీనాథ్ పిలుపుకు ఆశ్చర్యంతో పక్కకు చూశాడు కృష్ణ. ఇంతలో గోపీనాథ్ అక్కడికొచ్చి, నువ్వు ఇక్కడే ఉన్నావట్రా ప్రకాష్, బాగున్నారా అని ప్రశ్నించాడు. ఏదో ఇలా ఉన్నాం ప్రకాష్ సమాధానం. మేం క్షేమంగానే ఉన్నాం, కానీ చాలా రోజులకు కనిపించావు, ఎలా ఉన్నావురా అని ప్రశ్నించాడు కృష్ణ. క్షేమంగానే ఉన్నాన్రా అన్నట్లు ఇక్కడ నిలబడేం గాని ఆ హోటల్కి వెళదాం పదండి అంటూ దారి తీశాడు గోపి. ముగ్గురు హోటల్లో కూర్చున్నారు. గోపీనాథ్ 2 శుభలేఖలు తీసి ఇద్దరికి చెరొకటి పేర్లు రాసిచ్చాడు. రే, ఏంట్రా పెళ్ళా? ఎవరికి? నీకా? అబ్బా, ఎన్నాళ్ళకు తెచ్చావురా శుభవార్త అన్నాడు ప్రకాష్. కృష్ణ పత్రిక అంతా చదివి, మంచిది గోపి, చాలా సంతోషం. ఎంతకీ వధువు ఎవరి? శారదా చదువుకుందా? వాళ్ళది ముందు ఈ ఊరే. 10 ఏళ్ల క్రితమే రామునిపాలెం వెళ్లారు. శారద పియూసీ చదివింది. 10,000 కట్నం. రే, కట్నం తీసుకుంటున్నావా? మాట వరుసకు దండించాడు కృష్ణ. తీసుకోక అందరూ నీలా ఊరికే చేసుకుంటే మగాళ్లకు సంఘంలో విలువ నిలుస్తుందట్రా కృష్ణ. ఇప్పుడు నీకు విలువ లేదు. అదే మన గోపి విలువ 10,000. చూడు ఎంత వ్యత్యాసం అని ఎగతాళి చేశాడు ప్రకాష్. రే కృష్ణ, పెళ్లి చేసుకున్నావా? నాకొక్క మాటైనా చెప్పలేదు కదరా అన్నాడు గోపీనాథ్ ఆశ్చర్యంతో. లేదురా గోపి, ఇంకా లేదు. ఇవాళే ముహూర్తం నిశ్చయం అయింది. పెళ్ళెప్పుడు? ఇంకా 14 రోజులుంది. వధువెవరు? ఈ ఊరే, రాధా అని నా క్లాస్మేట్. చాలా సంతోషంరా కృష్ణ, మరి నేను వెళ్ళిరానా? పెళ్లికి తప్పకుండా రావాలి అని లేవబోయాడు గోపి. ఉండరా, ఇప్పుడే వెళ్ళాలా? సాయంత్రం వెళుదువుగాలే. లేదు కృష్ణ, ఇంకా చాలా ఊళ్ళు వెళ్లాల్సింది. మరేమనుకోకు, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే. నేను వెళతాన్రా, పెళ్లికి తప్పకుండా రావాలి మరి. అలాగే, వస్తాంలేరా. గోపీనాథ్ వెళ్ళిపోయాడు. కృష్ణ, ప్రకాష్ ఇద్దరు ప్రకాష్ ఇంటికి వెళ్లారు. యారా కృష్ణ, ఇప్పుడైనా నీ మనసు తృప్తి పడిందా?
ఆ ఇక ఏ చింతలు లేవురా బాబు. కృష్ణ తృప్తిగా సమాధానం ఇచ్చాడు. పెళ్లికి ఏర్పాట్లన్నీ ఎలా చేయించాలనుకున్నావు? ఎలా చేద్దామంటావు? అవి కూడా నువ్వే చెప్పు, సూత్రధారివి. ముందు నీ అభిప్రాయం చెప్పు, ఆ తర్వాత చూద్దాం. ఇంటి ముందు పందిరి పెద్దగా వేయిద్దాం, మంగళ వాయిద్యాల వాళ్ళని పిలిపిద్దాం. పోతే గ్రామ్ ఫోన్ సెట్ అది. రే కృష్ణ, పల్లెల్లో అందరిలాగానే నీకు గ్రామ్ ఫోన్ రికార్డుల మీద మోజు పెరిగింది. ఎందుకురా? చెవులు చిల్లులు పడేలా ఆ సందడి ఏం బాగుంటుంది? నైస్గా బ్యాండ్ సెట్ వారిని పిలుద్దాం. పోతే పిండి వంటలవి ఏమైనా ఘనంగా చేయించాలనుకున్నావా? అవునరా, ఏం వద్దురా? రే రే, ఊరిని అఘాయిత్యం. శుభమాటూ పెళ్లి చేసుకుంటూ లడ్డు పాయసాలు వగేరా లేకుండా చేసుకోమంటావట్రా? అసలు అలా చేసుకుంటే అది పెళ్ళి అనిపించుకుంటుందట్రా. అయ్యా కృష్ణ పరమాత్మ, పిండి వంటలు ఎక్కువగా వద్దన్నాను కానీ అసలు విందే వద్దని లేదయ్యా. మరి విందుకు ఏం అరేంజ్ చేద్దాం? హాటుగా స్వీటు కేక్ పంచేద్దాం. నీటిగా నా ప్రాణం తీస్తున్నానంటావు. ఏంరా? లేకపోతే ఏంట్రా? ఈ పల్లె వాతావరణంలో స్వీట్ కేకు అరేంజ్ చేయాలంటే మన స్తోమత చాలుతుందా? రే కృష్ణ, ఖర్చేం పెద్దగా ఉండదు. ఈ 2 రకాల కేకులు తయారు చేయించి చిన్న ముక్కలుగా చేయిద్దాం. మనిషికి 2 ముక్కలు కేక్ పంచి పాలిచ్చేద్దాం. ఖర్చు తగ్గుతుంది. విందు గ్రాండ్గా ఇచ్చామన్న ఘనత దక్కుతుంది. ఎలా ఉంది మన ఐడియా? సర్లే, ఎలాగో అలా ఆ ఏర్పాటేదో నువ్వే చూడు మరి. చూద్దాం కానీ పట్నం వెళదాం పదా. ఎందుకు? అబ్బా, నా పాలిట శుద్ధ ముద్దు దొరికావు కదరా. నా కర్మ, బెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించొద్దు. టైం ఎక్కువగా ఉందనుకున్నావా? పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ టైం చాలరా బాబు. త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సర్లే, పోదాం పద మరి. ఇద్దరు భోజనాలు ముగించాక పట్నం వెళ్లారు. పత్రికలు ప్రింట్ చేయించుకుని రఘు ఇంటికి వెళ్లారు ఇద్దరు. వనజ, ఎవరొచ్చారో చూడు. వంటింట్లో పనిచేస్తున్న వనజను పిలిచాడు రఘు. వనజ బయటకొచ్చి ప్రకాష్ను కృష్ణను చూసి ఆనందంతో తలమునకలైంది. కొద్దిసేపటికి తేరుకుని, ఎప్పుడొచ్చారన్నయ్య? బాబాయ్ పిన్ని అంతా బాగున్నారా? అడిగింది వనజ. ఆ, అందరూ క్షేమంగానే ఉన్నారమ్మా అన్నాడు. ఇంట్లోకి వెళ్లి కాళ్ళు కడుక్కుని హాల్లోకొచ్చి కూర్చున్నారు ఇద్దరు. రఘు వేస్తోన్న కుశల ప్రశ్నలకు ప్రకాష్ సమాధానం చెబుతున్నాడు. కృష్ణ మౌనంగా కూర్చున్నాడు. కృష్ణ పెళ్లి గురించిన సంగతులన్నీ వివరించాడు ప్రకాష్. ఇంతలో వనజ కాఫీ తెచ్చిచ్చింది. అందరూ కాఫీ తాగాక కృష్ణ ఓ పెళ్లి పత్రిక తీసి రఘుకిచ్చాడు. రఘు, పెళ్లికి 4 రోజుల ముందుగానే వనజతో సహా రావాలి. అలాగే, తప్పకొస్తానులే కృష్ణ. మరి బస్సుకు టైం అయింది, మేం వెళ్ళిరామా అన్నాడు కృష్ణ. అంత తొందరేం, ఉదయం బస్సుకు వెళుదురుగాలండి. చాలా పనులున్నాయి రఘు. ఇంకా కొన్ని ఊళ్ళు తిరిగి ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించాలిగా. సరే, అలాగైతే వెళ్ళిరండి అన్నాడు రఘు. అమ్మ వనజ, మేం వెళ్తున్నామమ్మా, పెళ్లికి తప్పక రావాలి అన్నాడు కృష్ణ. వస్తాంలే అన్నయ్య అంది బయటకొచ్చిన వనజ. రఘు బస్టాండ్ వరకు వెళ్లి వారిని బస్ ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చాడు. కృష్ణ తిన్నగా పొలం వైపు వెళ్ళాడు. గట్టు మీద కూర్చుని ఏవేవో ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఆ త్రోవన నీళ్ల బిందె చంకన పెట్టుకుని వెళుతున్న రాధను చూశాడు. ఉత్సాహంగా లేచి ఆ వైపు వెళ్ళాడు. రాధ వెనకగానే తాను నడుస్తూ రాధా అని పిలిచాడు. రాధా, ఏంటిది బిందె బరువుగా లేదు, అలాగే మోస్తున్నావేం? కింద పెట్టకూడదు అంటూ తనే ఆవిడ చంకనున్న బిందె అందుకుని కింద పెట్టాడు. రాధా, ఇలారా, ఈ గట్టు మీద కూర్చుందాం. కృష్ణ వెంట నడిచింది రాధ. ఇద్దరు పక్కనున్న పొలం గట్టు మీద కూర్చున్నారు. రాధా, మునుపెప్పుడైనా నేను కనిపిస్తే నువ్వే ముందు పలకరించేదానివి, ఇప్పుడేమైంది? ఇలా మౌనంగా కూర్చున్నావేమిటి? కృష్ణ, ఇంతవరకు నేను నీ ప్రేయసిని మాత్రమే. ఇక నుంచి నీ పాదదాసిని కూడా కాబోతున్నాను. అందుకేనేమో మునుపట్ల నీతో మాట్లాడాలంటే ఏదో బిడియం అడ్డుపడుతోంది. రాధా అంటూ ఆమెను కోవిల్లోకి తీసుకుని, రాధా ఇలా చూడు, నా కళ్ళలోకి సూటిగా చూడు, నా కళ్ళు ఏమంటున్నాయో తెలుసుకో అంటూ ఒక చేత్తో ఆమె చుబుకం పైకెత్తాడు. రాధ ఒక్క క్షణం కృష్ణ కళ్ళలోకి సూటిగా చూసింది. అతడి కళ్ళు చేసే అల్లరికి ఆగలేక కృష్ణ అంటూ అతడి గుండెల మీద వాలిపోయింది రాధ. రాధా, నా కళ్ళేమని చెబుతున్నాయి? అబ్బా, నే చెప్పలేను బాబు, నాకు సిగ్గు. ఈ మాత్రానికి ఇంత సిగ్గైతే ఇక ముందు చాలా బోగవుతుంది. ఎలా? చి పొండి అంది సిగ్గులు చిందిస్తూ రాధ. ఆ, ఇప్పుడు అలానే అనిపిస్తుందిలే, ఈ సిగ్గు తెరలు తొలిగేదాకా. అంతేనా? మాట్లాడమేం రాధా? రాధ పలకలేదు. తల పక్కకు వాల్చింది. నల్లటి కురులు ఆమె ముఖానికి అడ్డుతెరలయ్యాయి. కృష్ణ ఆ కురులను సవరిస్తూ, రాధా, గాలికి ఊగులాడే ఈ నల్లని పొడుగాటి కురుల్లో తెల్లని మల్లెను నేనే కావాలనే ఆశ.
తేనె తుట్టలాంటి నీ పెదవులపై చిరునవ్వు నేనే అవ్వాలని కోరిక. నీ కంటి కాటుక నేనే, ఆ కంటి పాపలు చెప్పే వలపు పాఠాలు నేర్చుకోవాలనే తపన, తొందర. ఈ కోరికలు తీరేవి కావని తెలుసు. అయినా అలాంటి భావాలతో నన్ను లాలించురాదా? అబ్బా, నీ కవిత్వపు భావాలతో నన్ను కరిగించుకు కృష్ణ. పైగా ఈ సాయం సమయపు చల్లని పిల్లగాలి అల్లరికి తీరని తమకంతో వేగిపోతున్నాను. రాధా, కృష్ణ. కృష్ణ, చీకటి పడుతోంది, ఇక పద, ఇంటికి వెళదాం. పద అంటూ కృష్ణ లేచాడు. మగాడివి ముందు నడవాలి గాని ఇలా ఆడవాళ్ల వెనక నడవచ్చా? ఆహా, నడిస్తే తప్ప? ఆహా, తప్పని అనడం లేదు కాని ఇలా ఆడవాళ్ల వెనక నడిస్తే మగాడికి చిన్నతనం కదూ. నేనలా అనుకోను. సృష్టిలో పురుషులెంతో స్త్రీలు అంతే. అందరికూ సమాన హక్కులు, హోదాలు ఉండాలని భావించేవాణ్ణి. అలాంటి నాకు నీ వెనక నడిస్తే చిన్నతనమేమిటి? అబ్బా, నీ మనసుతో నన్ను ఆకట్టుకున్నావు. నీ మానవత్వంతో నన్ను వేడి సోకిన వెనలా కరిగిస్తున్నావు. రాధా, మరీ నే వెళ్ళనా? వెళ్ళిరండి. రేపు సాయంత్రం కూడా ఇక్కడికే నీళ్లకు రారాదా? అలాగే, తప్పకుండా. మరిచిపోకు, నిన్ను చూడకపోతే నాకు పిచ్చెత్తినట్టుంటుంది. ఓయబ్బో అంటూ రాధ వెళ్ళిపోయింది. కృష్ణ తిన్నగా ప్రకాష్ ఇంటివైపు వెళ్ళాడు. ఏరా, ఇంటి దగ్గర లేవు, ఎక్కడికెళ్ళావేం? అలా ఊరి బయటికెళ్ళానురా. అయ్యో రామా, ఈ మధ్య ఏకాంతంగా పొలాల్లో కూర్చోవడం పిచ్చిపోయిందనుకున్నాను. మళ్ళీ ఆ దొరంలోకి దిగావు. రాధ కనిపిస్తుందేమోనని వెళ్ళానురా. మరి కనిపించిందా? ఆ, కనిపించింది. పలకరించావా? పలకరించడమేం కర్మరా, ఇద్దరం అలా అలా గట్టుపై కూర్చుని కమ్మని కబుర్లు చెప్పుకుంటే. ఒరే, కమ్మని కబుర్లంటే ఎలా ఉంటాయిరా? అవి నువ్వు అడగకూడదు, నీ చెప్పకూడదు. రే, నేను ఓ అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నా. ఆవిడ కమ్మని కబుర్లేవైనా చెప్పమంటే నేనేం చెప్పను? కబుర్లు నేర్పరా గురు? పిచ్చినాయనా, అవి ఒకరు నేర్పాల్సిన అవసరం లేదురా. ప్రేమలో పడ్డ ప్రతి వాడికి వాటంతటవే వస్తాయిరా. ఎవరు లేని ఏకాంతంలో ప్రియురాలి సరసన కూర్చుంటే స్ఫురించే భావాలు ఎంతో ఆహ్లాదంగానూ మధురంగానూ ఉంటాయి. అయితే తప్పనిసరిగా ఓ అమ్మాయిని ప్రేమించాల్సిందే. అన్నట్టు నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరబ్బా? పోన్లే, ఎవరూ లేకపోతే ఓ 1000 రూపాయలిచ్చి ఓ అమ్మాయి ప్రేమంతా కొనుక్కుంటానులే. ఓ 1000 రూపాయలెవరా? రే, డబ్బుతో కొనడానికి ఇదేం పంచదారట్రా? ప్రేమను అమ్మేవాళ్ళెవరు? మరి ఎలారా? నేను అమ్మాయిని ప్రేమించాలి, ఎలాగైనా సరే. ఎలా? అసలు ప్రేమించాలంటే మొదట ఏం చెయ్యాలి? నీకు నచ్చిన అమ్మాయి కనపడినప్పుడు ఆమె కళ్ళలోకి సూటిగా చూడు. అలా కొన్ని క్షణాలు చూసిన తర్వాత ఓ చిరునవ్వు విసిరే. ఆ తర్వాత చూద్దాం. ఆ అమ్మాయి కూడా నవ్వితే ఆమె నన్ను ప్రేమించినట్టేనా? ఆమె సమాధానం కూడా చిరునవ్వే అయితే ఆమెకు నువ్వు నచ్చినట్టే. అలా అనుకోవడానికి కూడా 50% మాత్రమే అవకాశం ఉంది. ఇంతకు నీ దృష్టిలో ఏ అమ్మాయి అయినా మెదులుతోందా? అదంతా ఇప్పుడు చెప్పను. నువ్వు చెప్పిన సూత్రం ప్రయోగించి ఆమె మనసు కూడా తెలుసుకుంటాను. ఆ తర్వాత చెబుతా. రే, జాగ్రత్తరా. ప్రేమంటే కేవలం తీపిగానే ఉంటుందనుకోకు. ఆ ప్రేమ ఏదైనా వంకర టింకర త్రోవ పట్టిందా, ఇక ఆ విరహము, బాధ వర్ణనాతీతం. ఇదేమిట్రా? ఓం నమ్హాల్లోనే శనీశ్వరం అన్నట్టు ప్రేమ గురించి మొదటి సలహాలు, సూచనలు అడుగుతుంటే ధైర్యం చేసి ప్రోత్సహించడం పోయి ఇలా భయపడతావేం? నువ్వు గ్రోలిన ఆ ప్రేమామృతం నేను చెవి చూడ్డం నీకు ఇష్టం లేదా? వీడు ప్రేమిస్తాడా అనే అసూయ మొలకెత్తింది కాబోలు. అవునులే, నీ ఒక్కళ్ళోనేనా ఏం? మన దేశానికున్న మొదటి జబ్బు అదేగా. రే, ఏరాలా మాట్లాడుతున్నావు? నిన్ను ప్రేమించి వద్దు అనడం లేదురా. ప్రేమించిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నాను. సరే, ప్రేమించు. అది సరే కాని రేపు రాత్రికే రామునిపాలెం పోదామా? ఎందుకురా? ఎందుకేంటి? ఎల్లుండి గోపి పెళ్లి కదట్రా, అప్పుడే మర్చిపోయావా? అవునులే పాపం, ఇప్పుడు నీ మనసంతా ప్రేమ వలయంలో చిక్కుకుపోయింది. ఇక నీకు ఇలాంటి విషయాలు స్ఫురణకొస్తాయా? అవును, మరిచిపోయానురా. సరే, రేపు రాత్రికే వెళదాంలే. మరి నీ వెళ్ళిరానా? సరే. కృష్ణ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రకాష్కు నిలవబుద్ధి కాలేదు. రేఖను ప్రేమించాలని అతని మనసు ఉరకలు వేస్తోంది. ఆమె వల్ల ప్రేమింపబడాలని అతని హృదయం పరవళ్లు తొక్కుతోంది. రేఖ ప్రకాష్కు వరసకు అక్కకూతురవుతుంది. రేఖ తండ్రి రామయ్యకు కనుచూపు లోపించింది. ఆమె అన్న సుందరం పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. రేఖ తల్లి లక్ష్మమ్మకు, అన్న సుందరానికి రేఖను ప్రకాష్కిచ్చి పెళ్లి చేయాలనే తలంపుంది. ఆ విషయం ప్రకాష్కు తెలుసు. అయితే రామయ్యకు మాత్రం రేఖను ప్రకాష్కివ్వడం ఇష్టం లేదు. అందువల్లే ఇంతకాలం ఆ పెళ్లి జరగలేదు. లేకపోతే సంవత్సరం క్రితమే రేఖా ప్రకాష్ల పెళ్లి జరిగిపోవలసింది. ప్రకాష్, రేఖ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ప్రకాష్కి అది వరకు ప్రేమించడం అంటే ఏంటో తెలీదు. కృష్ణ చెప్పిన విషయం గ్రహించిన తర్వాత తాను రేఖను ప్రేమిస్తున్నట్టు నిర్ణయించుకున్నాడు.
కృష్ణ ఇచ్చిన సలహాని అనుసరించి మగువ మనసు ఎలా ఆకట్టుకోవాలో గ్రహించిన ప్రకాష్ నిలవలేకపోయాడు. ఏదో వంక మీద ఇప్పుడే రేకింటికి వెళ్ళాలి. కృష్ణ చెప్పినట్లు ప్రవర్తించి రేఖ తనను ప్రేమిస్తుందో లేదో తేల్చుకోవాలి. ఇప్పుడే వెళ్ళాలి. నేనామెను ప్రేమిస్తున్నానని రేఖకు తెలియపరచాలి. ఇలా ఆవేశంతో ఆలోచిస్తూ నిలవలేక బయటకొచ్చి ఇంటికి తాళం వేసి రామయ్య ఇంటివైపు బయలుదేరాడు ప్రకాష్. ఏవో తెలియని ఊహల్లో తేలిపోతూ 10 నిమిషాల్లో రామయ్య ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే సూర్యుడు పశ్చిమాద్రిన అస్తమిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా అంటూ అంతవరకు సూర్యుని ధాటికి వరచి మోటును నెక్కిన కారు చీకట్లు విశాల జగతిని ఆక్రమిస్తున్నాయి. ప్రకాష్ మెల్లగా రామయ్య ఇంట్లో జొరబడ్డాడు. ఏమీ చూడలేని రామయ్య ఓ మూలగా చుట్టకాలుస్తూ కూర్చున్నాడు. ప్రకాష్ తిన్నగా వంటింటి వైపు వెళ్ళాడు. వంటింట్లో లక్ష్మం ఉంది. ప్రకాష్ను చూసి ఆమె కళ్ళు కళకళలాడాయి. యారా, బాగున్నావా? బాగానే ఉన్నానక్కయ్య. మీ మామయ్య పంతం వల్ల వనజ పెళ్లికి రాలేకపోయానురా. ఆ పిచ్చిపిల్ల ఎంత బాధపడిందో ఏమో. పోన్లే అక్కయ్య, ప్రత్యక్షంగా రాలేకపోయినా మనసులో ఆ మాత్రం ప్రేమాభిమానాలు ఉంటే చాలు. నీ మనసు ఎంత నిర్మలమైందిరా తమ్ముడు. పద, కాలు కడుక్కో, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు కాని రేఖ కనిపించదేం. ఎక్కడికెళ్ళిందక్కయ్యా? ఎక్కడికెళ్తుంది, పెరట్లో అంట్లు తొంగుతోంది అన్నట్టు దానికి ఎప్పుడూ నీ గురించి ఆలోచన. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని దాని కోరిక. మీ మామయ్య పంతం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎంతగానో బాధపడిపోతుంది. ఉండక్కయ్య, రేఖను పలకరించి వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళాడు ప్రకాష్. అంట్లు తోముతున్న రేఖ వెనకేదో అలికిడైనట్లు వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ సమయంలోనే ప్రకాష్ కూడా చిరునవ్వులు చిందిస్తూ రేఖ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇద్దరి చూపులు ఏకమై వలపు తుఫాను చెలరేగింది ఇద్దరి మనసుల్లోనూ. రేఖ ప్రకాష్ చిలిపి చూపులకు తాళలేక సిగ్గును అభినయిస్తూ చిరునవ్వులకిస్తూ తల ఉంచుకుని నిల్చుంది. రేఖ! ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవిస్తూనే రేఖ గోముగా అంది. రేఖ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎంత అందంగా ఎదిగిపోయావు రేఖ. నా మనసంతా నువ్వే నిండిపోయావు. నా కమ్మని ఊహల తలుపుల్లో పండిపోవాలి రేఖ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడం ఏమిటి? నా మొహం. ప్రేమించావటగా, నాకంతా తెలుసులే. పో బావా, మరి అంత సిగ్గైతే ఎలా నన్ను చూస్తే అన్నట్టు నన్ను ఒక్కసారైనా అడగలేదేం? ఏమని అడగాలేం పాపం. బావా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అలా అడిగితే అప్పుడే ప్రేమించుండేవాడివా? ఓ తప్పకుండా. నేనైతే ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీకు ఆ విషయం ఎలా చెప్పాలి, చెబితే ఏమంటావో అని ఊరికే ఉండిపోయాను. అబ్బో రేఖ, అదంతా ఇప్పుడు ఎందుకులే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? రేఖ మాట్లాడలేదు. ఏం రేఖ, చేసుకోవా? అది కాదు బావా, మా నాన్నకు మీ కుటుంబంపై గల పంతం నీకు తెలిసిందేగా. నాన్న పెళ్లికి అంగీకరిస్తాడా అని. అంగీకరించకపోతే ఏం, అందుకు ఫలితం అనుభవిస్తాడు. పెద్దల పంతాలతో మన బ్రతుకులు నాశనం చేసుకుంటామా? అయినా మన పెళ్లికి మీ అమ్మ అన్నయ్యల అనుమతి ఉందిగా. ఒక్కరి అనుమతి లేకపోతే మాత్రమే ఎలాగైనా మెజారిటీ మన పక్షాన్నే ఉంటుంది. నీ ఇష్టం బావా, నీ సాన్నిధ్యాన్ని కోరుతున్నాను. అందుకోసం దేన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రకాష్ ఇంట్లోకి వెళ్ళాడు. ఎరా, ఎప్పుడు తిన్నావో ఏమో, వడ్డిస్తాను పద, భోంచేద్దు గాని. పదక్క, నువ్వంతగా అంటుంటే తప్పుతుందా అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. లక్ష్మమ్మ అన్నం వడ్డించింది. అన్నం తింటున్న ప్రకాష్ పక్కన కూర్చుని లక్ష్మమ్మ అడిగింది. యారా, అదేమంటోంది మరి? ఎవరు? రేఖ నన్ను పెళ్లి చేసుకుంటానంది. చూడరా, ఆడపిల్లైనా దానికున్న మాత్రం ధైర్యమైనా నీకు లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటక్క? మీ మామయ్య బ్రతికొండగా దాన్ని నీకిచ్చి పెళ్లి చేయరు. ఏ తిరుపతికో వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకోరాదు. మీ మామయ్య తొందరపడి దానికి ఏ సంబంధమైనా కాయపరుస్తారేమోనని నాకొకటే భయంగా ఉంది. వనజ పెళ్లే అత్తారింటికి వెళ్ళింది. నీకు ఎలాగూ వంట చేసుకోవడం కష్టంగానే ఉండుంటుంది. నా మాట విని దాన్ని ఏ తిరుపతికో తీసుకెళ్లి పెళ్లి చేసుకో. కావాలంటే మీ సుందరం బావును వెంట పంపిస్తాను. మరి మా మామయ్య ఊరుకుంటాడా? ఊరుకోకేం చేస్తాడేం? ఆ 3 ముళ్ళు పడ్డాక ఇంకేం చేస్తాం? జరిగిందేదో జరిగిందిలేని ఆయనే ఓ దారికి రాకపోతాడా? నువ్వింకేం అనుమానాలు పెట్టుకోక నా మాట విని పెళ్లి చేసుకో అక్కయ్య అన్నాడు ఆమె నిర్ణయానికి ఆశ్చర్యపడుతూ. యారా, నీకంత ధైర్యం లేదా? ఎందుకు లేదక్కయ్యా, నువ్వు ఆ మాత్రం ధైర్యం ఇచ్చావుగా. ఇక చూడు మరి, ఈ రాత్రే పట్నం వెళ్ళి సుందరం బావును తీసుకొస్తాను. రేపు సాయంత్రమే తిరుపతి వెళ్ళాలి. ఈలోగా అన్నీ సమకూర్చక్కయ్య అంటూ భోజనం ముగించి లేచాడు ప్రకాష్. ఇప్పుడే వెళతావట్రా? లేకపోతే ఇంకా నిలుస్తానేమిటి అన్నాడు ధీమాగా. నీలోనూ ఇంత ధైర్యం ఉందని నాకు తెలుసుంటే మీ పెళ్లి ఏనాడు అయిపోయి ఉండేది కదరా. సరేలేక్కయ్యా, నేను వెళతాను మరి. వెళ్ళు, నీ చెప్పానని చెప్పి వాణ్ణి కూడా తీసుకురా. అన్ని ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం.
అక్కయ్య, ఇక్కడికొస్తే మామయ్య ఉంటాడు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను భావం తీసుకుని పొద్దున్నే మా ఇంటికి వస్తాను. నువ్వు రేఖను తీసుకుని అక్కడికే రా. అలాగే వస్తా, పదరా, బస్సు పోతుంది అంటూ తొందర చేసి పంపించింది. ప్రకాష్ సరాసరి రోడ్డు దగ్గరికెళ్లి బస్ ఎక్కి పట్నం పోయి సుందరం రూమ్కి వెళ్లి విషయాలన్నీ వివరించి పొద్దుటి బస్కే రమ్మని చెప్పి రఘు ఇంటికి వెళ్ళాడు. వనజ అప్పుడే భోజనం ముగించి హాల్లోకొస్తూ అన్నయ్యను చూసి సంబరపడిపోతూ, ఏమన్నయ్యా, ఇంత రాత్రిప్పుడొచ్చావు, బాగున్నావా? ఆ, బాగానే ఉన్నానమ్మా. నువ్వు బావ పొద్దున్నే బస్సుకు నాతో పాటు మన ఊరికి రావాలమ్మా. ఏమన్నయ్యా, అంత అర్జెంటుగా పోవాల్సిన పనేమొచ్చింది? ప్రశ్నించింది వనజ. ప్రకాష్ విషయమంతా వివరించాడు. చెల్లమ్మ, బావ కనిపించడం, ఎక్కడికెళ్ళాడు? సీనుతో కలిసి సినిమాకెళ్లారనయ్యా, వస్తారు. నువ్వు భోంచేద్దుగాని పద. లేదమ్మా, వచ్చే ముందే అత్తయ్య బలవంతంతో వాళ్ళింట్లో భోంచేసొచ్చాను. అంటే లక్ష్మమ్మ అత్తయ్య వాళ్ళింట్లోనా? అవునమ్మా. అంతలోకే రఘు వచ్చాడు. ప్రకాష్ను చూసి కొసలు ప్రశ్నలు వేశాడు. ప్రకాష్ అన్నింటికీ సమాధానాలు చెప్పాక అసలు విషయం చెప్పి రఘును వనజను కూడా ఉదయం బస్కే ప్రయాణం కావలసిందని చెప్పి పడుకున్నాడు. వనజ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కాఫీ కాచి ప్రకాష్ను రఘును లేపింది. అందరూ కాఫీలు తాగాక రఘు వనజ కావలసిన సరంజామా సర్దుకుని పెద్దలైన పరమేశం వసుంధరమ్మల వద్ద సెలవు తీసుకుని ప్రకాష్తో బయలుదేరారు. బస్టాండ్లో సుందరం కూడా కలిశాడు. అందరూ బస్ ఎక్కి రాంపల్లి చేరుకున్నారు. వాళ్ళందర్నీ తీసుకెళ్లి తన ఇంట్లో దిగవిడిచాడు. ఇంతలో లక్ష్మమ్మ కూడా అక్కడికొచ్చింది రేఖను తీసుకుని. రేఖను చూసి వనజ పరిహాసమాడింది. సిగ్గుతో కుచించుకుపోయిన రేఖ మారు మాట్లాడకుండా వనజ వెంట వంటగదిలోకి పరుగు తీసింది. ప్రకాష్ కృష్ణింటికి వెళ్ళాడు. ఎరా ప్రకాష్, రాత్రి ఇంటి దగ్గర లేవు, ఎక్కడికి వెళ్ళావు? నా పెళ్లికి వనజను బావగారిని పిలుచుకురావడానికి పట్నం వెళ్ళాను. రే, నిజమా? నిన్న సాయంత్రమే కదరా ఇద్దరం కలిసాం, అప్పుడైనా చెప్పలేదు? రాత్రికి రాత్రే పెళ్లి ఖాయం చేశావన్నమాట. అవునరా కృష్ణ, ఇంతకీ పెళ్లి కూతురెవరో చెప్పనేలేదు. ఎవరో కాదు కృష్ణ, మా లక్ష్మమ్మక్క కూతురు రేఖ. మరైతే పెళ్ళిప్పుడు ఎక్కడా అన్నాడు ఆశ్చర్యంగా. తిరుపతిలో. ఇవాళ రాత్రికే తిరుపతి వెళ్ళాలి. రేపు అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఎల్లుండి ఉదయమే పెళ్లి. మా ఇంటికి వెళదాం రారా. అక్కడ అక్కయ్య, వనజ, రఘు, సుందరం అంతా ఉన్నారు. సరే పదమరి అంటూ లేచాడు కృష్ణ. అక్కడ అందరూ మాట్లాడుకుని ఓ పథకం తయారు చేసుకున్నారు. వాళ్ల పథకం ప్రకారం సుందరం రేఖను, లక్ష్మమ్మను తీసుకుని ఇంటికెళ్ళాడు. రఘు, కృష్ణ, ప్రకాష్ మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు. ఇంటికి వెళ్లిన సుందరం, నాన్న, రేఖను పట్నం తీసుకెళ్తున్నాను అన్నాడు. ఎందుకురా? వాళ్ళ వదిన పుట్టింటికెళ్ళింది. నాకైతే వంట అది చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఓ 10 రోజుల పాటు అక్కడే ఉంచుకుని మళ్ళీ తీసుకొస్తాను నాన్న. సరే, అలాగే తీసుకెళ్ళరా. మరైతే ఈ బస్కే వెళతాం, లేకపోతే డ్యూటీకి టైంకు హాజరు కాలేను అంటూ చెల్లెల్ని తీసుకుని అప్పుడే ప్రయాణం అయ్యాడు సుందరం. తల్లి పాదాలకు నమస్కరించి తండ్రి వద్ద సెలవు తీసుకుని అన్న వెంట పట్నం బయలుదేరింది రేఖ. ఆ సాయంత్రం ప్రకాష్, రఘు, వనజ సామాన్లతో బస్టాండ్కు చేరుకున్నారు. బస్సెక్కి సామాన్లన్నీ సర్ది, రే కృష్ణ, రేపు గోపి పెళ్లి చూసుకుని అక్కడి నుంచి నేరుగా తిరుపతికే రారా. రాకపోయావో మర్చిపోకు, గోపితో కూడా చెప్పు. అకస్మాత్తుగా నిర్ణయించుకున్న ఈ నా పెళ్లి వల్ల వాడి పెళ్లికి రాలేకపోతున్నానని. మరేం మేం వెళ్ళొస్తాం. ఎటు తిరిగి రేపు సాయంకాలానికి తిరుపతి వచ్చి మమ్మల్ని కలుసుకో అంటుండగా బస్సు కదిలింది. అకస్మాత్తుగా జరుగుతున్న ప్రకాష్ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరి తల్లిదండ్రులతో ప్రకాష్ పెళ్లి విషయం చెప్పాడు కృష్ణ. బస్సులో వెళ్లిన ప్రకాష్, రఘు, వనజ మరో గంటలో సుందరం బస్కు చేరుకున్నారు. ఆ సాయంత్రం దాకా అక్కడే ఉండి రేఖ, సుందరంతో సహా అందరూ కలిసి రాత్రి రైల్లో తిరుపతికి వెళ్లారు. అకస్మాత్తుగా నిర్ణయించుకున్న ఈ నా పెళ్లి వల్ల వాడి పెళ్లికి రాలేకపోతున్నానని. మరేం మేం వెళ్ళొస్తాం. ఎటు తిరిగి రేపు సాయంకాలానికి తిరుపతి వచ్చి మమ్మల్ని కలుసుకో అంటుండగా బస్సు కదిలింది. అకస్మాత్తుగా జరుగుతున్న ప్రకాష్ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరి తల్లిదండ్రులతో ప్రకాష్ పెళ్లి విషయం చెప్పాడు కృష్ణ. బస్సులో వెళ్లిన ప్రకాష్, రఘు, వనజ మరో గంటలో సుందరం బస్కు చేరుకున్నారు. ఆ సాయంత్రం దాకా అక్కడే ఉండి రేఖ, సుందరంతో సహా అందరూ కలిసి రాత్రి రైల్లో తిరుపతికి వెళ్లారు. తల్లిదండ్రులతో చెప్పి ఆ రాత్రే గోపీనాథ్ పెళ్లికి రామునిపాలెం వెళ్ళాడు కృష్ణ. ఏం కృష్ణ, రారా, ఒకడివే వచ్చావు, ప్రకాష్ రాలేదా? ప్రశ్నించాడు గోపి. వాడిది కూడా పెళ్ళైతే వాడెలా వస్తాడు గోపి? వాట్? ప్రకాష్ ఇది కూడా పెళ్ళా? మరి మొన్న మనం కలిసినప్పుడు ఒక్క మాటైనా అనలేదే? అనుకోకుండా నిన్ననే నిశ్చయమైంది పెళ్లి. నిన్న రాత్రే తిరుపతి వెళ్లారు. నేను కూడా ఈ పెళ్ళైపోగానే ఇటునుంచుటే సరాసరి తిరుపతి వెళ్ళాలి అన్నాడు కృష్ణ.
ఉదయం 7 గంటలకు పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు వధూవరులైన గోపి శారదలను. మంగళసూత్రధారణ సమయం దగ్గర పడుతోంది. గోపి తల్లి పార్వతమ్మ భరతను ఉద్దేశించి, ఏమండి, వాళ్ళేమో కట్నం డబ్బు ఇవ్వకుండానే పెళ్లి కాస్త జరిపించాలనుకున్నారు కాబోలు. లేకుంటే ఇంకా డబ్బు లేకుండా అలా పందిట్లో నిలబడతారా? అడగండి. ఈ పెళ్లి తతంగం కాస్త గడిచిపోతే మళ్ళీ వసూలు చేసుకోగలమా అంటూ ఒత్తిడి చేసింది. భార్య గయ్యాళితనానికి లొంగిపోయిన రామూర్తి తన పరువు పోతుందని జంకుతూనే, రాఘవయ్య గారు, ఓసారిలా రండి అని శారద తండ్రిని పక్కకు పిలిచి కట్నం డబ్బు అడిగాడు. దానికేముంది బావగారు, మరిచిపోయాను, ఇప్పుడే తెస్తానుండండి అంటూ ఇంట్లోకి వెళ్లి సూట్ కేసు తీశాడు. ఏముంది? ఖాళీ. అందులో కట్నం కోసం భద్రంగా దాచిన 10,000 ఎవరో కాజేశారు. ఖాళీ సూట్ కేసు చూసిన రాఘవయ్య భయాందోళనలతో పరుగున రామూర్తి దగ్గరకు వచ్చాడు. బావగారు, సూట్ కేసులో పెట్టిన సొమ్ము 10,000 ఎవరో దొంగిలించుకుపోయారు. ఏం చేయడానికి పోలుపోవడం లేదు అన్నాడు ఆదురుదాగా. అందుకు రామూర్తి నోరు మెదపలేకపోయాడు. కాని పక్కనే ఉన్న పార్వతమ్మ చరచరా పెళ్లి పందిట్లోకి వెళ్లి, రే గోపి, ఆగు, తాళి కట్టదు అంది బిగ్గరగా. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్లయ్యారు. శారదకు గుండెగినంత పనైంది. ఎలాగో ఆ కంపం నుండి తేరుకుంది. పార్వతమ్మ అక్కడి నుంచి రామూర్తి వద్దకు వెళ్ళింది. రాఘవయ్య రామమూర్తిని దీనంగా వేడుకుంటున్నాడు. కృష్ణ కూడా అక్కడికొచ్చాడు. బాబుగారు, ఇస్తానన్న 10,000 ఖచ్చితంగా ఓ నెల రోజుల్లో ఇచ్చుకుంటాను. దయచేసి పీటల మీద పెళ్లి ఆఫ్ చేయకండి దీనంగా ప్రాధేయపడుతున్నాడు రాఘవయ్య. ఆ దృశ్యం చూస్తుంటే కృష్ణ హృదయం కరిగిపోయింది. చాలండి, జరిగింది చాలు, ఇంకెక్కడే నిలబడ్డారేంటండి, వెళదాం పదండి అంటూ భర్త చెయ్యి పట్టుకుని గుంజుతోంది పార్వతమ్మ. తల్లి ఏమంటుందోనని భయంగా తల్లివైపు చూస్తున్నాడు గోపి. కన్నీరు కారుస్తూ గోపివైపు దీనంగా చూసింది శారద. అవమానంతో కుంగిపోయి తల వంచుకుని కన్నీరు కారుస్తోన్న శారద గుండెల్లో రగిలే నిప్పుల కుంపటి అర్థమైంది కృష్ణకు. ఆ సమయంలో ఆరిపోతున్న దీపంలా కనపడ్డ శారద దీనమైన ఆక్రందన విన్న కృష్ణ సున్నితమైన హృదయం తీవ్రంగా ద్రవించింది. గోపి దగ్గరకు వెళ్లి, రే గోపి, ఇదేనట్రా నీ చదువు సంస్కారం? కేవలం కట్నం డబ్బు కోసం పేట్ల మీద పెళ్లాప్ చేస్తే ఆ అమ్మాయి గతేం కాను. అటు చూడరా, అభం శుభం తెలియని శారద ముఖం చూడు. అవమాన భారంతో కుంగిపోయి శోక దేవతలా కన్నీటితో తడిసిన ఆ అమ్మాయి దీనం వదనం చూడు. దీనంగా, జాలిగా, బాధగా, మూగగా శోకించే ఆమె హృదయ ఘోష వినరా. అన్నీ చూస్తూ తల్లి మాట పాటిస్తూ చెవిటివాళ్ల లేచిపోకురా గోపి అంటూ కన్నీళ్లు చిందిన కళ్లతో అన్నాడు కృష్ణ. అబ్బో, మహా చెప్పొచ్చవులేవయ్యా, రారా గోపి, నీకాదు చెప్తుంటే కసురుకుంది పార్వతమ్మ. కృష్ణ మళ్లీ అడ్డొస్తూ, గోపి, శారద భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఆమెను ఉద్ధరించాల్సిన నువ్వే ఆమె బ్రతుకు బజార్పాలు చేస్తావా? ఒక ఆడపిల్ల జీవితం పతనం చేసి వెళతావా? వెళకు గోపి, నా మాట విను. శారద మెళ్ళలో మాంగళ్యం కట్టు వేడుకుంటున్నట్టు అడిగాడు. ఒకవైపు తల్లి ఏమంటుందో అన్న భయం, మరోవైపు ప్రాణ స్నేహితుని దీనమైన ప్రార్థన, ఇంకోవైపు శారద బ్రతుకులో నిప్పులు చల్లబోతున్నాననే బాధ. వీటన్నింటి మధ్య ఏమీ చేయలేని గోపి కళ్లల్లో కూడా నీళ్లు మెదిలాయి. కృష్ణ, గోపి, శారద ముగ్గురి కళ్ళు ఏకధారగా వర్షిస్తున్నాయి. శారద అన్న కిషోర్ కూడా చాలా బాధతో కుంగిపోయాడు. భారంగా అడుగులేస్తూ గోపి దగ్గరకొచ్చి, గోపి, మీ తల్లిదండ్రులకు కావలసింది డబ్బేగా. ప్రస్తుతం డబ్బు లేదు. ఉన్న డబ్బు ఎవరో దొంగిలించారు. డబ్బివ్వలేదని నా చెల్లెలి బ్రతుకు నాశనం చేయకు. 1 నెలలోగా మొత్తం సొమ్ము సర్దుతాను. కావాలంటే ఇప్పుడే 10,000కు బాండ్ రాసిస్తాను. పెళ్లి ఆపించొద్దు అంటూ వేడుకున్నాడు. భలే రాయించేవాడివిలేవయ్యా, పెద్ద బాండు. పెళ్ళైపోయిన తర్వాత బాండు మా దగ్గరుంచుకుని మాత్రం ఏం చెయ్యాలి? కడుక్కొని తాగాలా? మీ అమ్మాయికి మీకు ఓ దండం. ఒరే గోపి, పేట్ల మీద నుంచి దిగొస్తావా? మనుషులతో ఈడిపించమంటావా? గర్జించింది పార్వతమ్మ. తల్లి గర్జనకు బెదిరి పేట్ల మీద నుంచి దిగబోయాడు గోపి. గోపి, గోపి, పేట్ల మీద నుంచి దిగుతున్నావా? నా మాట వినరా. అమాయకురాలైన శారద బ్రతుకు నవ్వుల పాలు చేయకురా అంటూ ప్రార్థించాడు కృష్ణ. అయినా లాభం లేకపోయింది. ఆఖరిసారిగా 2 కన్నీటి బిందువులు రాల్చి పేట్ల మీద నుంచి కిందకు దిగొచ్చాడు గోపి. శారద కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె కళ్ళ నుండి జారే ప్రతి కన్నీటి బొట్టు కృష్ణ సుమకోమల హృదయంలో ఒక్కొక్క వాడి బాణమై గుచ్చుకుంటోంది. ఆ సమయంలో ఆమె గుండెల్లో రగిలే మంటలే తప్ప మరో స్ఫురణే లేదు కృష్ణకు. కూడదు, శారద బ్రతుకు పతనం కాకూడదు. దీనమైన ఈవిడ బ్రతుకు నవ్వులతో బజారు పాలు కాకూడదు. కట్నం కోసం పతనం కాబోతున్న ఈ అమాయకురాలి బ్రతుకును ఉద్ధరించాలి. నేను ఈమెను పెళ్లాడాలి. ఈ పెళ్లి ముందు తరానికో చక్కని గుణపాఠం కావాలి. ఆదర్శప్రాయం కావాలి. శారద పెళ్లి ఆగిపోకూడదు. ఈమెను నేనే పెళ్లాడాలి ఇదే ముహూర్తానికి
శోకాలతో నిండిన ఈ పెళ్లి పందిట్లో తిరిగి నవ్వుల కలకలలు వినిపించాలి. ఇలా తన నిశ్చయాన్ని దృఢతరం చేసుకుని కృష్ణ పందిట్లోని పెద్దలందరికీ నమస్కరించి, చూడండి, ఎవరూ ఏడవలసిన పనిలేదు. మీకు అభ్యంతరం లేకపోతే శారదను నేను పెళ్లాడతాను. పెద్దలందరూ ఆశీర్వదించి మా దాంపత్యం చిరకాలం కళకళలాడాలని దీవించండి, మంగళ వాయిద్యాలు మోగించండి అంటూ ఆవేశంలో రాధ విషయమే స్ఫురించని కృష్ణ పెళ్లిపేట్ల మీద కూర్చున్నాడు. శారద హృదయంలో గూడు కట్టుకున్న శోకపు చీకటి తెరలు తొలగిపోయాయి. కృష్ణ ఆదర్శవంతమైన చల్లని మనసు తెలిసి ఆనందాశ్రువులు రాల్చింది. అక్కడున్న బంధువర్గమంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. అందరూ కృష్ణ చల్లని మనసును మెచ్చుకుని వేణోళ్ల పొగడగా ఆశీర్వచనాలతో అక్షంతలు వేయగా అదే ముహూర్తానికి శారద కృష్ణల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ పెళ్లి తతంగం ముగిసిన తర్వాత, ఆవేశం అణగారిన తర్వాత రాధ స్ఫురణకొచ్చింది. కృష్ణ మనసు చివుకుమంది. తన బ్రతుకు బాటలో ఏదో పెద్ద ఆఘాతం ఏర్పడినట్లయింది. కృష్ణ మనసులో లేదు. చకచక గదిలోకెళ్లి తొలిపేసుకున్నాడు. ఆ పెళ్లి దుస్తుల్లో తనను తాను చూసుకున్నాడు. తనపై తనకే అసహ్యం వేసింది. వెంటనే ఆ దుస్తులు తీసేసి మామూలు దుస్తులు వేసుకున్నాడు. రాధతో స్నేహం కలిసినాటి నుండి సాగించిన ప్రణయ ఘట్టాలు, ఆమె సరసన తను పొందిన ఆనందం, అనుభూతి ఒక్కొక్కటి స్ఫురణకొచ్చి అతడి హృదయాన్ని కలిచివేయసాగాయి. ఎంత పొరపాటు చేశాను! ఎవరినో ఉద్ధరించడం కోసం నన్నే నమ్ముకున్న ప్రాణప్రదమైన నా రాధకు తీరని అన్యాయం చేశాను. శారద బ్రతుకును దహించబోతోన్న అగ్ని జ్వాలలను తీసి రాధ బ్రతుకుపై విసిరాను. అందులో పడి రాధ దహించుకుపోతుంటే నేనెలా చూడను? నిన్నే నమ్ముకున్న నన్నెందుకెలా మోసం చేశావంటే రాధకి ఏమని సమాధానం చెప్పాలి? ఆ బాధతో రాధ కంటి వెంట నీరు కారితే నేనెలా చూడగలను? అసలు రాధ పోందులేని నేను ఎలా బ్రతకగలను? నాకు దారేంటి? లేదు, గత్యంతరం లేదు. ఓ వంచుకుడుగా రాధ కంటపడ్డం కంటే చావడమే మేలు. అవును, చావాలి అని నిర్ణయించుకున్నాడు కృష్ణ. కాని అంతలోనే ఏదో మెరుపులాంటి ఆలోచన. నేను చచ్చి సాధించేదేమిటి? నేను చేస్తే రాధతో పాటు శారదకు అన్యాయం చేసిన వాణ్ణి కానా? శారదను ఉద్ధరించాలనే దీక్షతోనేగా ఆమెను పెళ్ళాడాను. ఇప్పుడు చేస్తే శారదను పెళ్ళాడు మాత్రం ఏం ఉద్ధరించినట్టు? లేదు, నేను బ్రతకాలి. బ్రతికి ఎన్ని బాధల్ని భరించైనా సరే మా దాంపత్యం సవ్యంగా సాగించి ముందు తరాల వారికి మా పెళ్లి ఆదర్శవంతం చెయ్యాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇక మనసులో ఆలోచనలు సృష్టించుకోవడం ఇష్టం లేక కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. మనసును ఎంత అదుపులో ఉంచుకోవాలన్నా లాభం లేకపోయింది. మాటి మాటికి రాధే గుర్తుకొస్తోంది. రాధ సరసన గడిపిన మధుర క్షణాలు, మధుర స్మృతులే స్ఫురణకొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలతో కృష్ణ మనసు కుమిలి కుమిలి రొద చేస్తోంది. అతడి కళ్ళ వెంట కారే కన్నీరు ఆగడం లేదు. మనసు కుదుట పడ్డం లేదు. ఇంతలో బయట తలుపు కొట్టిన చప్పుడైంది. కన్నీరు తుడుచుకుని ఎవరు అంటూ తలుపు తీసి ఎదురుగా పాల గ్లాసుతో నిల్చున్న శారదను చూసి నోట మాటరాక నిశ్చేష్టుడై నిలిచిపోయాడు నేలను చూస్తూ. శారద పాల గ్లాసు తీసుకుని గదిలోకొచ్చి గ్లాసు టీపై మీదుంచి కృష్ణ ముఖం వైపు చూసింది. అతడి చెక్కిళ్లపై ప్రవహిస్తోన్న కన్నీటిని చూసి శారద ఎంతో బాధపడింది. సిగ్గును పారద్రోలి, ఏమండి, పాలు తీసుకోండి. ఎందుకలా ఊరికే కన్నీరు కారుస్తున్నారు? కారణమేంటో చెప్పండి, చెప్పరు అంది దీనంగా. ఏం లేదు శారద, నా బాధ చెప్పినా నీకిప్పుడు అర్థం కాదు అని మాత్రం అనగలిగాడు. నాకు తెలుసు, మీది చాలా సున్నితమైన మనసు. జరగబోయిన అన్యాయానికి పొద్దుట పెళ్లి పందిట్లోనే గోపిని అర్థిస్తూ కన్నీరు కారిచారు. మీలో ఇంకా ఆ దృశ్యాలే మెదులుతున్నట్లున్నాయి. అదో పీడకలగా మరిచిపోండి. మీరిలా బాధపడుతుంటే నా గుండెల్ని ఎవరో గుప్పెట్లో పిండినట్లుగా ఉంది. మీ చిరునవ్వు చూస్తే కాని నా మనసు కుదుట పడదు. నవ్వరు అంది ప్రార్థిస్తున్నట్లుగా అమాయకురాలైన శారద. మనసులో బాధ గోల చేస్తున్న శారద కోసం ఆ బాధల్ని ముసుగులో కప్పి లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు పెదవులపై. శారద పరవశించిపోయింది. కలకాలం ఇలాగే నా కోరికల్ని మన్నిస్తూ నా నీడగా నిలవాలి అంటూ కృష్ణ పాదాలపై వాలింది చల్లని తెల్లని మనసుతో శారద. శారద అంటూ ఆమె భుజాలపై చేతులు వేసి తన హృదయానికి హత్తుకున్నాడు. శారద చల్లని వలపులో ఆ కాసేపు అన్ని బాధల్ని మరిచిపోయాడు కృష్ణ. కృష్ణ చేతుల్లో చిలిపితనానికి తాళలేక శారద కృష్ణను విక్రిస్తూ సిగ్గుతో పరుగు తీసి గదిలోంచి బయటకొచ్చింది. శారద, శారద అంటూ గది వాకిటి వరకు వచ్చి ఆగిపోయాడు కృష్ణ. చేసేది లేక తిరిగొచ్చి మంచంపై వాలిపోయాడు. మళ్లీ మామూలే. రాధ గాదే గుర్తుకొస్తోంది. ఎవరికీ కనిపించని వినిపించని ఘోషలో రోధిస్తోంది అతడి హృదయం. మనసెంత విచిత్రమైంది.
శారద నా చెంత ఉన్నంతసేపు రాధ స్ఫురణకే రాదు. శారద కనుమరుగవగానే రాధ గుర్తుకొస్తోంది. శారద రాధ ఇద్దరూ సమానులే, ఇద్దరూ సహృదయులే. లేకపోతే రాధకే అంకితమైన నా మనసు శారద చెంత చేరగానే ఆమె వలపును వరిస్తుందా? ముందు నా బ్రతుకుబాట ఎలా సాగనున్నదో భగవాన్, నన్నెందుకు ఈ విచిత్ర సంఘటనలో పాత్రధారం చేశావు? ఏం పాపం చేశానని నా గుండెలకి రంపపు కోత విధించావు? నా రాధను నాకెందుకు దూరం చేశావు? నా పిచ్చిగాని ఆ భగవంతుడేం చేశాడు? శారదకు జరుగుతోన్న అన్యాయాన్ని చూసి సహించలేక నాకు నేనే ఈ సంఘటనలో చిక్కుకున్నాను గాని అందుకు శిక్ష నేను అనుభవించాల్సింది. ఎక్కడో కనబడకుండా ఉండే ఆ దేవుణ్ణని ప్రయోజనమేమిటి? నా గుండెల్లో నిండుగా నిలిచిన రాధను మరిచిపోయి శారద మెడలో తాళి కట్టాను. మరి దేవుడికి నాలాంటి వాళ్ళు, రాధ శారద లాంటి వాళ్ళు ఎందరో. అందరిలో మా బ్రతుకుల గతుకులు గమనించే తీరిక ఎలా ఉంటుంది? అందరూ దేవుడిదే భారమంటూ పైశాచిక కృత్యాలు చేస్తుంటే ఎందరి బరువని మోయగలడా భగవంతుడు మాత్రం? అందుకే ఎవరి దారిని వాళ్ళని వదిలాడు కాబోలు. ఇలాంటి తర్క విత్కరాలతో అలసిపోయింది అతని హృదయం. ఇక కరిచేందుకు కన్నీరు లేకనేమో కన్నీటి ధార ఆగిపోయింది. కింద హాల్లో రాఘవయ్య, అతడి ఆప్తులు కొందరు కూర్చుని కృష్ణ ఉదార స్వభావాన్ని గురించి పొగుడుతూ అలాంటి వాణ్ణి భర్తగా పొందగలిగిన శారద అదృష్టాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. విచారంగా ఉన్న తనని చూస్తే వారు ఏమనుకుంటారోనని లేని నవ్వు తెచ్చుకుని కిందకు దిగొచ్చాడు కృష్ణ. రాబోయ్ కృష్ణ అంటూ కుర్చీ చూపించాడు రాఘవయ్య. కృష్ణ కుర్చీలో కూర్చున్నాక శారద ఒక కప్పుతో కాఫీ తెచ్చిచ్చి సిగ్గు వల్ల అక్కడ నుంచోలేక లోపలికి వెళ్ళిపోయింది. మావయ్య, ఈ రాత్రి బండికి నేను తిరుపతి వెళ్ళాలి అన్నాడు కృష్ణ. ఏంటి, ఈ రాత్రి బండికే వెళ్ళాలా? ఎందుకోయ్ అన్నాడు రాఘవయ్య విస్తుపోతూ. నా ప్రాణ స్నేహితుడి పెళ్ళొకటుంది, ఉదయాన్నే తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ సాయంత్రానికే అక్కడికి చేరతానని చెప్పొచ్చాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళకపోతే వాడి మనసు చాలా నొచ్చుకుంటుంది. అవును రాఘవ, ఆ అబ్బాయి చెప్పింది నిజమే. ఆ అబ్బాయి ఇక్కడ అనుకోకుండా పెళ్లి చేసుకుని నిలిచిపోయాడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వస్తానని రాలేదంటే వాళ్ళు బాధపడతారు. వెళ్ళని అన్నాడు అక్కడున్న బంధువుల్లో ఒక ఆయన. అది కాదయ్యా, ఈ రోజేగా పెళ్ళయింది. పెళ్లినాడు పెళ్ళికొడుకు పొలిమేర దాటి వెళ్ళరాదే అని సంశయిస్తున్నాను. రాఘవయ్య అనుమానం వెలుగుచ్చాడు. మావయ్య, ఇంకా పాత పద్ధతుల్ని పట్టుకుని పోకలాడతామా? నీకు వాటి పట్ల నమ్మకం లేదు. అలాంటి నమ్మకమే ఉన్నట్లయితే ఈ రోజు శారద పెళ్లి జరిగేదేనా? మామగారి నమ్మకాలు మార్చడానికి ప్రయత్నించాడు కృష్ణ. అవునరా రాఘవ, ఆ అబ్బాయి చెప్పే దాంట్లోనూ నిజం లేకపోలేదు అన్నారంతా. సర్లే బాబు, అలాగే వెళ్ళు. టైం చాలా తక్కువ ఉంది. మరి త్వరగా స్నానం భోజనం ముగించుకో. కృష్ణ గబగబా స్నానం భోజనం ముగించి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. శారదా, ఏమండి? ఈ ట్రైన్కు తిరుపతి వెళుతున్నాను. అంతా విన్నానండి, సంతోషంగా వెళ్ళిరండి. శారదా, ఈ విషయం విని ఎంత బాధపడతావో అనుకున్నాను. భర్త అడుగుజాడలు ఎలా ఉన్నా వాటిలో నడిచిపోవడమే భార్య ప్రథమ కర్తవ్యం. శారదా అంటూ ఆమెను అక్కును చేర్చుకున్నాడు. 2 క్షణాలు అలాగే ఉండి ప్రయాణ విషయం జ్ఞాపకం వచ్చి వెంటనే ఆమెను వదిలి కిందకు దిగొచ్చాడు. మామగారి వద్ద సెలవు తీసుకుని స్టేషన్కు బయలుదేరాడు. ఉదయం 6 గంటలకి రైలు దిగి ప్రకాష్ను కలుసుకున్నాడు కృష్ణ తిరుపతిలో. ఎరా, నిన్న సాయంత్రమే వస్తానని చెప్పి ఇప్పుడా దయచేయడం? ఏం చెప్పనరా అన్నాడు కృష్ణ బాధగా. ఏం జరిగిందేంటి అలా విచారంగా ఉన్నావేరా? అదంతా తర్వాత చెబుతాను గాని ఇక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ అయ్యాయి. మరి ఇంకా ఆలస్యం ఏమిటి? ఒరే, సూత్రధారణ చేయించే పురోహితుడు రావాలిగా. నీ తొందర చూస్తే ఆయనతో అవసరం లేకుండానే పెళ్లి తాతంగం జరిపించేటట్లున్నావే అన్నాడు ప్రకాష్. శాస్త్రులు గారు రానే వచ్చారు. 1 గంటలో పెళ్లి తతంగం అంతా ముగిసింది. రేఖ, ప్రకాష్లు భార్యాభర్తలయ్యారు. అందరూ హోటల్లో భోంచేసి దిగువ తిరుపతి చేరుకొని ఒక రూమ్ అద్దెకు తీసుకుని రేఖ, వనజ, రఘు, సుందరం నలుగురిని రూంలో విడిచి కృష్ణ, ప్రకాష్ బయటికి వెళ్లారు. అలా మంగాపురం రోడ్డు మీద నడిచి కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు నీడన కూర్చున్నారిద్దరు. రే కృష్ణ, మీ పెళ్లి రోజు దగ్గరవుతున్న కొద్దీ ఉత్సాహంగా ఉండాల్సిన నువ్వు ఇలా విచారంగా ఉన్నావేంట్రా? ఇంకెక్కడ పెళ్లి ప్రకాష్? ఏంట్రా, ఏమైంది? ఏంటిలా మాట్లాడుతున్నావు? చెప్పు కృష్ణ, తొందరగా చెప్పరా. ఏం చెప్పను ప్రకాష్, శారద్తో నా పెళ్లి జరిగిపోయింది. ఏంటి, పెళ్ళా? నీ పెళ్లి శారద్తో? అవును ప్రకాష్, అదే, నా పెళ్లి జరిగిపోయింది అనుకోకుండా. కృష్ణ, నీకు పిచ్చిగాని పట్టలేదు కదూ? నాకు భయంగా ఉందిరా. లేదు ప్రకాష్, ఇక ముందు పడుతుందేమో గాని ఇప్పటికి ఏ పిచ్చి లేదు.
నా బ్రతుకి ఆ పిచ్చి పట్టినా మేలే, బాధలన్నీ మరిచిపోవచ్చు. ఏంటి కృష్ణ, నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెప్పరా. ఏంటి, పెళ్ళైపోయిందన్నావు, ఎలా అయింది? వివరంగా చెప్పరా. మొన్న రాత్రి గోపి పెళ్లికని రామునిపాలెం వెళ్ళా కదా. అబ్బా, అది నాకు తెలిసిందే కదరా. తెలియని విషయాలే దాచేస్తున్నావు. ఈ తలకిందుల వ్యవహారాలతో నన్ను చంపక త్వరగా చెప్పు. నిన్న ఉదయం ముహూర్తం టైంకు శారద, గోపి పెళ్లిపేట్ల మీద కూర్చున్నారు. శారద తండ్రి గోపికిస్తానని ఒప్పుకున్న కట్నం డబ్బు 10,000 సూట్ కేసులో పెట్టి భద్రపరిచారట. సూత్రధారణ సమయంలో గోపి తల్లి తన భర్త ద్వారా అడిగించింది. శారద తండ్రి డబ్బు తెచ్చిస్తానని గదిలోకి వెళ్ళాడు. అప్పటికే ఎవరో ఆ డబ్బు దోచుకుపోయారు. రాఘవయ్య ఉత్త చేతులతో బయటకొచ్చి జరిగిందంతా విన్నవించాడు. నెల రోజుల్లో సొమ్మిస్తానని బ్రతిమలాడాడు. గోపి తల్లి ఒప్పుకోలేదు. 3 ముళ్ళు వేయబోతున్న గోపిని పేట్ల మీద నుంచి దిగి రమ్మంది. గోపి పైకి లేచాడు. వాణ్ణి నేను చాలాసేపు బ్రతిమలాడాను. తల్లికి భయపడి వాడు కన్నీరు కార్చడం కంటే ఇంకేం చేయలేకపోయాడు. కన్నీరు కారుస్తోన్న శారదను చూసి నా హృదయం కరిగిపోయింది. పతనం కాబోతున్న శారద బ్రతుకు నూహించి నా గుండె జల్లుమంది. ఆ సమయంలో శారద దీనవదనం తప్ప ఎవరూ గాని, చివరకు నా రాధ కాని నా మనసులో లేదు. ఆదర్శవంతమైన ఏదో ఆవేశంలో సర్వం మరిచిపోయి ఆ పెళ్లిపేట్ల మీద నేను కూర్చుని శారద మెళ్ళలో 3 ముళ్ళు వేసేశాను. ఆ తర్వాత నా రాధ గుర్తుకొచ్చింది. అప్పటినుంచి నా మనసులో లేదు. నా గుండెల్లో ఆరని అగ్ని రగులుతోంది. ఇది జరిగింది. నాకేంటి దారి చెప్పు ప్రకాష్. నా రాధకు నా మొహం ఎలా చూపించాను? రాధ లేకుండా ఎలా బ్రతకగలను? ఎంత పనిచేసావు కృష్ణ. లేనిపోని ఆవేశ ఆదర్శాలకు పోయి నీ బ్రతికే నరకం చేసుకున్నావు. రాధకు తీరని అన్యాయం చేశావు. ఒక్క బ్రతుకును ఉద్ధరించడానికి 2 నిండు జీవితాలు భగ్నం చేశావు. ఇక ఏమనుకున్నా చేయగలిగింది ఏముంది ప్రకాష్. అంతా అయిపోయింది. నా బ్రతుకే శూన్యమైపోయింది అన్నాడు కృష్ణ కన్నీరు కారుస్తూ. జరిగిందేదో జరిగింది. అంత నిరుత్సాహపడబోకు కృష్ణ. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుణ్ణి స్మరించేవారెవరు? అందుకే అప్పుడప్పుడు ఇలా అనుకోని సంఘటనలు సృష్టించి తానున్నానని జ్ఞప్తి చేస్తాడేమో. పోనీలే ప్రకాష్, ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుందని సమాధాన పడ్డం కంటే చేయగలిగింది ఏముంది? ఎటొచ్చి నా బాధ ఒకటే. రాధకు అన్యాయం చేశాను. ఆమె బ్రతుకు ఏమవుతుంది? నా గురించి ఏమనుకుంటుంది? ఇదే నా బాధ. కృష్ణ, స్వార్థ త్యాగం చేసి శారదను పెళ్లి చేసుకుని ఒక విధంగా ఆదర్శవంతుడు అయ్యావు. ఆలోచిస్తే ప్రియుడిగా ఒక్క రాధకు అన్యాయం చేసిన మొత్తానికి స్త్రీలోకానికి ఎంతో కొంత మేలు చేశావు. ఏం మేలో ఏంటో గాని పోదాం పద ప్రకాష్. నేనిప్పుడు వెళ్లే బండికి రామునిపాలెం పోవాలి. అవునవును, పోవాల్సిందే మరి. నువ్వు కొత్త పెళ్ళికొడుకువేగా. పోరా. ఇద్దరూ లేచి తిరుగుముఖం పట్టారు. దారిలో ప్రకాష్ ఏదో మాట్లాడుతున్నా కృష్ణ మాత్రం మౌనంగా పరధ్యానంగా నడుస్తున్నాడు. కృష్ణ మనసు పూర్తిగా వికలమైపోయిందని గ్రహించి లోపలై బాధపడ్డాడు ప్రకాష్. రఘు వనజల దగ్గర, రేఖ సుందరంల దగ్గర సెలవు తీసుకుని స్టేషన్కు చేరుకున్నారిద్దరు. కృష్ణ రైలెక్కి కూర్చున్నాడు. కృష్ణ, ఎలా జరిగితే అలా జరగని. నువ్వు మాత్రం అదే పనిగా బెంగ పెట్టుకుని చింతిస్తూ కూర్చోకు. తొందరగా ఊరికిరా. నువ్వు వచ్చే లోపల అక్కడ అన్నీ వివరించి పెద్దవాళ్లను ఓ త్రోవకు తెచ్చి ఉంచుతానులే. ఊరికి రావడానికి జంకి అక్కడే కూర్చోక. మరి నేను వస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తాను ప్రకాష్ అంటూ సెలవు తీసుకున్నాడు కృష్ణ. కృష్ణన్ గురించి ఆలోచిస్తూ గదికి చేరాడు ప్రకాష్. గదికి వెళ్ళాడు కాని మనసంతా ఎక్కడో ఉంది. బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. అది పసిగట్టింది వనజ. ఏమన్నయ్యా అలా ఉన్నావు? ఏం లేదు వనజ, కృష్ణ గురించి ఆలోచిస్తున్నా. వాడి బ్రతుకులో వెలుగులు అంతరించిపోయాయి. ఏంటన్నయ్యా అంది వనజ. ఏంటి ప్రకాష్, కృష్ణకేమైంది అన్నారు అక్కడే ఉన్న రఘు సుందరం. అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయింది. నిన్న గోపి పెళ్లికెళ్ళాడుగా. అక్కడ ఆ చండాలుడు కట్నం డబ్బు ఇవ్వలేదని పెళ్లిపేట్ల మీద నుంచి లేచిపోయాడట. ఆ పెళ్లి కూతురు కారిచే కన్నీరు చూసి సహించలేక ఆ పెళ్లి కూతురు శారద మెళ్ళలో తాళి కట్టాడట. అటు రాధకు అన్యాయం చేశాడు, ఇటు వాడి బ్రతుకు నరకం చేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతిస్తున్నాడు. పిచ్చాళ్ల ప్రవర్తిస్తున్నాడు. ఇక ముందు వాడి జీవితం ఎలా సాగుతుందో ఆ 7 కొండల వాడికే ఎరుక. ఏంటో చిత్రంగా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న మా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగాయి. నా పెళ్లి గుప్తంగా జరిగింది. వాడి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. ముందు ఏం జరుగుతుందో చూడాలి అంటూ నిట్టూర్చాడు ప్రకాష్. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం రైలుకు అందరూ బయలుదేరారు పట్టణానికి. కృష్ణ సరాసరి బయలుదేరి రామునిపాలెం చేరుకున్నాడు. తిన్నగా మామగారింటికే వచ్చాడు. ఏం కృష్ణ, పెళ్లి సవ్యంగా జరిగిందా?
వస్తూనే ప్రశ్నించాడు రాఘవయ్య. బాగానే జరిగింది మావయ్య, బదులు చెప్పాడు కృష్ణ. కృష్ణ కంఠధ్వని విన్న శారద భోజనం మానేసి చేయి కడుక్కుని బయటకొచ్చింది. రాఘవయ్య శారదను ఉద్దేశించి, అమ్మాయి, కృష్ణను తీసుకెళ్లి స్నానం భోజనం ఏర్పాట్లు చూడమ్మా, వెళ్ళు కృష్ణ, పొద్దుపోతోంది అన్నాడు. శారద వెంట ఇంట్లోకి వెళ్ళాడు కృష్ణ. స్నానం ముగించి భోజనానికి కూర్చున్నాడు. శారద అన్నం వడ్డించింది. కృష్ణ అన్నం తినకుండా శారద వైపే చూస్తున్నాడు. ఏమండి, అన్నం తినడం మానేసి నన్నే చూస్తున్నారు, ముందు భోంచేయండి. శారద, నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోయింది, ఇంకా ఎక్కడ భోంచేయను? సరసం బాగానే ఉంది కానీ ముందు భోంచేయండి, నేను వెళుతున్నాను. ఏం శారద, ఎందుకు వెళతావు? నేనిక్కడుంటే మీరు భోంచేసేటట్టు లేరు మరి. వద్దు శారద, నువ్వు వెళ్ళకు, భోంచేస్తానులే. మరి అలా భోంచేయండి బుద్ధిగా. భోజనాలైన తర్వాత పడగదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుని శారద రాకకై ఎదురు చూస్తూ క్షణాలు యుగాలుగా గడుపుతున్నాడు కృష్ణ. శారద తాంబూలం పళ్ళెంతో గదిలో అడుగు పెట్టింది. కాని వాకిటి వద్దనే నిలిచిపోయింది సిగ్గుతో తల వంచుకొని. కృష్ణ తిన్నగా లేచి ఆమెను సమీపించాడు. గది తలుపులు బిగించాడు. శారద చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా మంచం వద్దకు నడిపించాడు. ఇద్దరూ మంచంపై కూర్చున్నారు. అలా 3 రాత్రులు 3 నిమిషాల్లా గడిచిపోయాయి వారికి. ఆ రోజు అత్తామామల వద్ద సెలవు తీసుకుని శారదను వెంటబెట్టుకుని రాంపల్లకు ప్రయాణమయ్యాడు కృష్ణ. ఆ మధ్యాహ్నం బస్సులో దిగిన శారద కృష్ణలను అందరూ వింతగా చూడసాగారు. శారదను వెంటబెట్టుకుని ఇంటి గడప దాటాడు కృష్ణ. ప్రకాష్ వల్ల ముందే అంతా విన్న నాగయ్య, గంగమ్మలు ఇంటికొచ్చిన కొడుకు కోడలను పలకరించనేనా లేదు. కృష్ణ చొరవ తీసుకుని శారదను తీసుకుని తండ్రి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించమని సంజ్ఞ చేసి ఆమెతో పాటు తాను తండ్రి పాదాలకి నమస్కరించాలని కింద కొంగాడు. నాగయ్య అసహించుకుని వెనక్కు జరిగాడు. నూతన దంపతులు చేసేది లేక ఊరికే నిలబడ్డారు. నాగయ్య కర్కశంగా చూశాడు వారి వైపు. కృష్ణ శారదను వెంట తీసుకుని వంటింట్లోకి పిలుచుకుని పోయాడు. అక్కడే కూర్చుని శారదతో కాఫీ తయారు చేయించుకుని తాగుతూ, శారద, నాన్నగారి ప్రవర్తన గురించి నువ్వేం బాధపడకు అన్నాడు. నేను బాధపడుతున్నానేమోనని మీరు బాధపడకుండా ఉంటే చాలు, నాకే బాధలు ఉండవు అంది శారద. ఒరే కృష్ణ, పిలిచాడు నాగయ్య. ఏంట్నానా అంటూ బయటకొచ్చాడు కృష్ణ. ఇలా రారా అంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు కృష్ణను. ఏంట్నానా? ఒరే, అడ్డమైన దాన్ని పెళ్ళాడు ఇంటికి తెస్తే ఇక్కడ ఖాయం చేసిన పెళ్ళేం కాను, ఆ అమ్మాయి గతేం కాను. ఆ ఆనందాన్ని నిలదీసడితే నేనేం చెప్పనురా? పొరపాటైపోయింది నాన్న, క్షమించు. పొరపాటు అనగానే సరిపోదు, దాన్ని తీసుకెళ్లి పుట్టింట్లో దిగబడిచిరా నాన్న అన్నాడు దీనంగా. అవును, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు గర్జించాడు నాగయ్య. శారద నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నా భార్య నాన్న. ఈ ఇంట్లో దానికి లేని స్థానం నాకు మాత్రం ఎలా ఉంటుంది? నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతాంలే నాన్న. యారా, బెదిరిస్తున్నావా? వెళ్ళరా, నువ్వు వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఒక్కసారి ఈ గడప దాటి వెళ్ళావో ఇక మళ్ళీ ఈ జన్మలో ఈ గడప తొక్కే హక్కు ఉండదు. నా ఆస్తిలో చిల్లి గవ కూడా నీకు చెందదు, ఆలోచించుకుని మరి వెళ్ళు. నాన్న, మీ ఆస్తి అంతస్తు ఎరగా చూపించి నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నించకండి. మనిషి బ్రతకడానికి డబ్బే ముఖ్యమనుకుంటే ఆ డబ్బుతో మీరే సొప్పడండి, మేము వెళుతున్నాం అంటూ మెట్లు దిగసాగాడు కృష్ణ. చరచర మెట్లు దిగిపోతున్న కృష్ణ వైపు చూస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు నాగయ్య. మేడ దిగి ఇంట్లోకెళ్లిన కృష్ణ 2 జతల బట్టలు సూట్ కేసులో సర్దుకుని శారదను వెంటబెట్టుకుని బయటకెళ్లిపోయాడు. వారికి వీధిలో ప్రకాష్ ఎదురయ్యాడు. ఏం కృష్ణ, ఇదేనా రావడం? లేదురా, మధ్యాహ్నమే వచ్చాం. మరి ఎక్కడికి వెళుతోంది? మా ఇంటికేనా? అవును ప్రకాష్. పద మరి పోదాం అంటూ కదిలాడు ప్రకాష్. ముగ్గురు ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. శారదను ప్రకాష్కు పరిచయం చేశాడు కృష్ణ. నమస్కారం వదినిగారు అన్నాడు ప్రకాష్. ప్రకాష్ను, రేఖను శారదకు పరిచయం చేశాడు కృష్ణ. రేఖ, శారదలు వంటింట్లోకి వెళ్లారు. కృష్ణ, ప్రకాష్లు హాల్లోనే కూర్చున్నారు. ఏం కృష్ణ, ఎంతకు ఇంటికెళ్లారా లేదా? వెళ్ళాంరా. బాబాయ్ ఏమీ అనలేదా? అనకుండా ఎందుకుంటాడ్రా, శారదను తీసుకెళ్లి పుట్టింట్లో దించి రమ్మన్నాడు. అది సాధ్యం కాదంటే ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. అలాగా? అవును ప్రకాష్, అందుకే ఇక అక్కడ ఉండలేక శారదను తీసుకుని వచ్చేశాను. ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారని నువ్వేం బాధపడకు కృష్ణ, మా ఇంట్లో ఉండు. ప్రకాష్, ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఉండను? మమ్మల్ని కూర్చోబెట్టి పోషించడానికి నువ్వేం శ్రీమంతుడివి కాదుగా. అవన్నీ తర్వాత చూద్దాం, ఏదో ఒక దారి దొరకపోదులే కృష్ణ. ఆ సాయంత్రానికే కృష్ణ, శారదల పెళ్లి విషయం ఊరంతా పాకింది. అందరితో పాటు ఆనంద్కు, రాధ కూడా ఈ విషయం తెలిసింది. ఆనంద్ బాధపడ్డాడు.
రాధ ఊహించుకున్న బంగారు కలలన్నీ చెదిరిపోయాయి. కృష్ణ, నన్ను ఎందుకిలా వంచావు? నా హృదయంలోని అమృత భాండాన్ని ఎందుకిలా బద్దలు చేశావు? నువ్వే నా జీవిత నౌకను వలపు సాగరంలో పయనింపజేశావు. మళ్ళీ నువ్వే ఎందుకా నౌకను సుడిగుండాలకు తోసేశావు? కృష్ణ, నా బ్రతుకు పతనం చేసి నువ్వు మరొక ఆమెను పెళ్ళాడి సుఖపడాలనుకున్నావు కదూ. నా జీవితాన్నే బలుగొన్న నీ బ్రతుకు మాత్రం బండబారిపోకుండా ఉంటుందా? నువ్వు మాత్రం సుఖపడతావా? చిచ్చి, ఏంటిలా అనుకుంటున్నాను? నా కృష్ణనేనా నేను శపిస్తోంది? నా కృష్ణ ఎక్కడున్నా నన్నెలా చూసినా మానసికంగా మా పెళ్ళెప్పుడో జరిగిపోయింది. ముమ్మాటికి అతడే నా దైవం. వారు నాకెంత అన్యాయం చేసినా నేను వారినే ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను. నేను ఏమైనా కృష్ణ ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా శపిస్తున్నానేమిటి? చిచ్చి, ఎంత నీచంగా ఆలోచిస్తోంది నా మనసు. అయినా కృష్ణ చేసిన పొరపాటేంటి? నా కృష్ణ మనసేంటో నాకు తెలుసు. అతి సున్నితమైన హృదయం. ఎదుటివారి బాధల్ని భరించలేడు. శారద బ్రతుకు నిలువునా నాశనమైపోతుంటే చూడలేక ఆమెను పెళ్ళాడాడు. స్త్రీలోకంపై అమితమైన జాలి కురిపించి ఆదర్శవంతుడయ్యాడు. అందుకు అతన్ని అభినందించాలి గాని నేనే ఇలా సాధించడమా? నా కృష్ణతో మనుగడ సాగించబోతున్న ఆ అదృష్టవంతురాలు శారద ఎలా ఉందో చూసి రావాలి. వారికి శుభాకాంక్షలు చెప్పి రావాలి. ప్రకాష్ ఇంట్లో ఉంటారు కాబోలు, వెళ్ళొస్తాను అనుకుంటూ కన్నీరు తుడుచుకుని లేచి స్నానం చేసి బట్టలేసుకుని గడప దాటబోతుంటే మళ్లీ ఆలోచన వచ్చింది. అవును, ఆ నూతన దంపతులు ఆనందంగా ఉన్న ఈ సమయంలో మళ్లీ కృష్ణ కంటికి నేను కనిపిస్తే గత స్మృతులతో అతడి మనసు కుమిలిపోదు? అతడి గుండెల్లో అగ్నిజ్వాల రగలదు? నేనక్కడికి వెళితే వారికి నేను అందజేసేవి శుభాకాంక్షలు కాదు, రంప కోత. వెళ్ళకూడదు. కృష్ణ, నీ సుఖం కోరే నీ ఎదురెక్కి రాలేకపోతున్నాను. మరోలా భావించ కృష్ణ. నువ్వు ఎక్కడున్నా నీ సుఖాన్ని కాంక్షిస్తోంది నీ రాధ అంటూ కన్నీరు ఉబికిరాగా తిరిగి లోపలికి వెళ్లి మంచం మీద వాలిపోయింది రాధ. ఏడు రాధా, ఆ చండాలుణ్ణి నమ్మినందుకు జీవితాంతం ఇలాగే ఏడు. నా కృష్ణ మంచివాడు, మనసున్న మహనీయుడు అన్నావే, ఇప్పుడైనా తెలిసిందా వాడి పైశాచికం? 3 పువ్వులు 6 కాయలుగా పండిపోవలసిన నీ నిండు జీవితంలో నిప్పులు చెరిగి నిన్ను నిలువునా దహించినవాడు ఓ మనిషేనా? వాడికి మనసుందా? ఉంటే ఇంత ఘాతుకానికి పూనుకుంటాడా? నీ సర్వస్వం అర్పించినందుకు నీకు శాస్తి జరగాల్సిందే అంటూ ఇంట్లో కాలు పెడుతూనే మండిపడ్డాడు ఆనంద్. అన్నయ్య, చి, సిగ్గు లేకపోతే సరి. ఆనాడే చెప్పాను అలాంటి వాళ్ళను నమ్మద్దని. విన్నావా? వినవు. ఎందుకు వింటావు? పొంగే వయసులోని పొంగులు మత్తులో కళ్లకు పొరలు కప్పేసినప్పుడు నా మాట ఎందుకు వింటావు అని దుఃఖంలో ఆవేశంగా అరుస్తూ బొటపట కన్నీరు కారిచాడు ఆనంద్. అన్నయ్య, కన్నీరు పెట్టకు. విధి అలా రాసి పెడితే ఎవళ్ళేం చేయగలరు? ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది అంటూ ఆనందను తానే ఓదార్చుబోయింది రాధ, తాను ఏడుస్తూనే. అవును, ఏడ్చి సాధించగలిగిందేమిటి? మనసు పాడు చేసుకోవడం తప్ప. ఏడవడం చేతకానివాడు చేయాల్సిన పని వాడిని నలుగురిలోకి ఈడ్చి నానా రభస చేసి నీ పెళ్లి వాడితోనే జరిపిస్తానమ్మా. వాడు అంతకు ఒప్పుకోకపోతే వాడి ప్రాణాలైనా తీస్తాను కాని అంటూ ఆవేశంతో అన్నాడు ఆనంద్. అన్నయ్య, ఏంటి నువ్వు అంటోంది? కృష్ణను నలుగురిలో అల్లరి పెడతావా? నా కృష్ణను చంపుతావా? నువ్వేనా ఇలా అంటోంది? వద్దన్నయ్య, వద్దు. కృష్ణను ఏమి అనకు. కృష్ణ మనసుకు ఎలాంటి కష్టం కలిగించినా ఈ నీ చెల్లెడు బ్రతికొండదని గుర్తుంచుకో. నేను నీ కళ్ళెదుట తిరగాలంటే అతన్నేమి అనకు. నా ప్రార్థన వినన్నయ్య. ఘోరుని ఏడ్చేసింది రాధా. వాడు నీకెంత అన్యాయం చేసినా నీకింకా వాడిపై మమత చావలేదా? అన్నయ్య, నా మనసు ఎప్పుడో అతనికిచ్చాను. నాకు అన్యాయం చేసిన వారే నా దైవం. ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోవడం సాధ్యమా? అయినా కృష్ణ కావాలని ఈ పెళ్లి చేసుకోలేదుగా. ఎన్నో ఉన్నత ఆశయాలతోటి కన్యల పట్ల యువతరం కళ్ళు తెరిపించాలని, ముందు తరాల వారికి ఆదర్శప్రాయుడు కావాలని, అన్నింటికీ మించి నిలువునా పతనమైపోతున్న శారద బ్రతుకు పునీతం చెయ్యాలని ఆదర్శ ఆవేశాల మధ్య నన్ను మరిచిపోయి తన కర్మం నెరవేర్చుకుని ఆదర్శప్రాయుడయ్యాడు. మనసులోని పంతాన్ని మరిచిపోయి సాటి మనిషిగా కృష్ణ మనసు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించన్నయ్యా. కృష్ణ చేసిన దాంట్లో పొరపాటు లేదని, మానవుడిగా ప్రవర్తించి స్త్రీలోకానికి ఎంతో మేలు చేశాడని నా మనసు చెబుతోంది. నా స్వార్థాన్ని త్యజించి నా సుఖం గురించి ఆలోచించకుండా సాటి మనిషిగా కృష్ణ గురించి ఆలోచిస్తే పొరుగున వెళ్లి అతడు చేసిన ఈ మంచి కార్యానికి అభినందనలు తెలుపుకోవాలనిపిస్తోంది. నాకే కాదు, మనసున్న ప్రతి వారికి అలానే అనిపిస్తోంది అందే రాధ. చచ్చా, నీ మనసును అపార్థం చేసుకున్నానమ్మా. అతడు చేసింది ఆదర్శమైన ఘనకార్యమే కావచ్చు, కానీ నా బాధ అర్థం చేసుకోమ్మా. నీ బ్రతికిలా నాశనమవుతుంటే బరువు బాధ్యతలు మోసే ఒక అన్నగా నా మనసు ఎలా దహించుకుపోతుందో నీకేం తెలుసమ్మా? ఎటు తిరిగి అతడు నీ బ్రతుకుల్లో నిప్పులు చెరిగాడనే నా బాధమ్మా. చచ్చిన నీ మనసును ఇంకా చంపడం నాకు మాత్రం ఇష్టమనుకున్నావా?
ఏదో ఆవేశంలో అలా అన్నాను. పోనీలే అమ్మా, ఇదో పీడకలగా మరిచిపో చెల్లి అంటూ గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆనంద్. కృష్ణ చేసిన పనిని ఎంత ఘనంగా సమర్థించుకుని మనసును సరిపెట్టుకుందామనుకున్నా గాని స్వార్థాన్నే కాంక్షిస్తోన్న హృదయంలో ఉప్పెనలా పొర్లుకొస్తోంది కోపం. మంచం మీద కూర్చుని ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని కంట్లో ఆఖరి కన్నీటి బొట్టునంత వరకు కన్నీరు కారుస్తూనే ఉంది రాధ. ప్రకాష్ ఇంట్లో చింతిస్తూ కూర్చున్నాడు కృష్ణ. అతనికి ఏం చేయడానికి తోచడం లేదు. ప్రకాష్, నాకేంటి దారి? నా జీవనయాత్రను ఎలా సాగించాలి? నా బ్రతుకులో ఎదురయ్యే అనర్థాలను ఎదుర్కోగలనా? అలా కుమిలిపోకు కృష్ణ. ఎప్పుడూ అలా చింతిస్తూ కూర్చుంటే ఆ క్షోభ హృదయాన్నింకా కొంగదీస్తుందే కాని బ్రతుకు బాటను చూపుతుందా? జరిగిన దానికి విచారించక సయశక్తులా కృషి చేసి ముందు దారి ఏర్పరచుకోవడంలోనే ఉంది ప్రగతి. ఆ మార్గం వెతుక్కోవాలి గాని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? అవును ప్రకాష్, నా కళ్ళు తెరిపించావు. ఇక దేని గురించి ఆలోచించకూడదు. నా జీవితంలో ప్రగతి సాధించడం కోసమే ప్రయత్నం చెయ్యాలి. పట్నం పోదాం పద. అక్కడ రఘు దగ్గరికి వెళితే ఏదైనా ఉద్యోగం చూసి పెడతాడేమో. అలా సరైన దారిని నడుస్తానంటే వద్దంటానా? సరే పద అన్నాడు ఉల్లాసంగా ప్రకాష్. ముందు ప్రకాషు వెనక కృష్ణ పరమేశ్వరం గారింట్లో అడుగు పెట్టారు. ఏమన్నాయిలు, కొత్త పెళ్ళికొడుకులు మా వదిన గారులను విడిచేలా దయచేశారు. అక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నట్టేనా? ప్రశ్నించింది వనజ కుర్చీలు చూపిస్తూ. ఇద్దరు కుర్చీల్లో కూర్చున్నారు. వనజ వారికి కాఫీలు తెద్దామని ఇంట్లోకి వెళ్ళింది. రఘు గాని పరమేశం గారు గాని ఇంట్లో ఉన్నట్లుగా కనపడలేదు. మరో 5 నిమిషాల్లో వనజ కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ సిప్ చేస్తూ, ఏమ్మా, బావగాని మామయ్య గాని ఎవరు కనపడ్రేం అని అడిగాడు ప్రకాష్. అత్తయ్య పెరట్లో ఉంది. మీ బావ మామయ్య ఏదో పబ్లిషింగ్ హౌస్ వేలం అవుతుంటే వెళ్లారు ఊళ్ళోకి. ఈ పాటికి రావాల్సింది. వస్తారులే అన్నయ్య, కూర్చోండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. కృష్ణ ప్రకాష్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కృష్ణ మాట్లాడుతున్నాడే గాని ఏదో వెలితి స్పష్టంగా గ్రహించగలిగాడు ప్రకాష్. ఒరే కృష్ణ, మాట తప్పుతున్నావు. ఏంట్రా? ఏమన్నాను? ఇంటి దగ్గర ఏమన్నావు? ఇక ఏ దిగులు ఉంచనన్నావు? ఇప్పుడు చూడు, అప్పుడే ఏదో విచారంగా పొడిపొడిగా మాట్లాడుతున్నావు. ముందు విచారాన్ని వదిలే, లేకపోతే నాకు కోపం వస్తుంది. అబ్బబ్బా, నన్ను చంపుతున్నావురా. ఇదిగో ముందే చెప్పానా విచారాన్ని నెట్టేయమని. నవ్వరా. నువ్వు నవ్వుతావా? నన్ను నీతో పాటు ఏడవమంటావా? చెప్పరా. ఏడవడం అంటే ఏంటో తెలియని నన్ను ఏడిపించకు అంటూ నవ్వించాడు కృష్ణను. ఇంతలో పరమేశం గారు రఘు రాని వచ్చారు. ఏం బాబు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే మీ ఊరి వాళ్ళు కనిపిస్తే మిమ్మల్ని ఇద్దరినీ రమ్మని కబురెట్టొచ్చాం. మీరు వచ్చిన సంగతి తెలియక అన్నారు పరమేశం గారు. ఏం మావయ్య, మాతో అంత అర్జెంటు పనేమొచ్చింది? ప్రశ్నించాడు ప్రకాష్. అదేనాయ్, ఇప్పుడే రామా పబ్లిషింగ్ హౌస్ వేలంలో కొనొచ్చాం. మీరిద్దరూ దాన్ని మేనేజ్ చేయగలరేమోనని. ఎలాగూ కృష్ణను వాళ్ళ నాన్న ఇంట్లోంచి పొమ్మన్నాడటగా, అది తెలిసింది. ఏనాటికైనా మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగితేనే విలువ. ఎలాగూ మీ ఇద్దరూ ఖాళీగానే ఉన్నారు. అందులో మాతో పాటు మీ ఇద్దరికీ చెరోవాట ఇస్తాం. మరి దాని మేనేజ్మెంట్ మీరే చూసుకోవాలి. మీకు సమ్మతమేనా అంటూ పరమేశం గారు వారి వైపు చూశారు. నాకేమో సమ్మతమే. మరి వీడి సంగతి ఏరా, ఏమంటావ్? అవునన్రా, వెతకబోయిన తీగ గాలి తగిలినట్టు ఈ అవకాశాన్ని కాదనుకురా బాబు అన్నాడు ప్రకాష్. సరే అలాగే, నీ ఇష్టంరా. అన్నట్టు మాకీ మహదవకాశాన్ని కలిగించినందుకు కృతజ్ఞులు మావయ్య అన్నాడు కృష్ణ. దాన్నే ముందులేవాయ్, మీ ఆశయాల ముందు నేను చేసేదంతా అన్నారు పరమేశం గారు సంతోషంతో. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు కుదుట పడింది. సగం బరువు తీరిపోయింది అని నిట్టూర్చాడు ప్రకాష్. వనజ తెచ్చిన కాఫీ కప్పులు తలా ఒకటి అందుకున్నారు. కాఫీ తాగిన తర్వాత రఘు ప్రకాష్ను కృష్ణను తీసుకుని వెళ్లి ప్రెస్ చూపించుకుని వచ్చాడు. కృష్ణ, ప్రకాష్, భోజనాలకు లేవండి పిలిచారు పరమేశం గారు. అందరూ భోజనాలు ముగించారు. బలవంతం మీద కృష్ణను పిక్చర్కు తీసుకెళ్లారు రఘు ప్రకాష్లు. ఇంటికొచ్చాక మేడ మీద గదుల్లో పడుకున్నారు. ప్రకాష్ త్వరగా నిద్రలోకి జారుకున్నాడు. కృష్ణకు మాత్రం నిద్ర రావడం లేదు. ఒకవైపు రాధ, మరోవైపు శారద ఇద్దరూ జ్ఞాపకంచి అతడి నిద్రను పారద్రోలారు. బాధతో మనసు నలిగిపోతోంది. కనురెప్ప వాల్చకుండా కునికిపోటేంటో తెలియకుండా గడిపాడు ఆ రాత్రి. పొద్దున్నే లేవగానే కాలకృత్యాలన్నీ తీర్చుకుని కాఫీ పలహారాలు సేవించి రఘుతో సహా ముగ్గురు సుందరం రూమ్కు వెళ్లారు. తోవలో ప్రకాష్, హేరా, కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి. రాత్రి నిద్రపోలేదా ఏం అని ప్రశ్నించాడు కృష్ణను.
కళ్ళలా ఉండడం మామూలేరా, అబద్ధమాడాడు కృష్ణ. ఒరేయ్, గురువుకే విజయం నేర్పినట్టు నా దగ్గర నీ అబద్ధాలు. నీ కళ్ళు నేనింతకు ముందెప్పుడూ చూడలేదనుకున్నావా? తేటగా నీటుగా ఉండే నీ కళ్ళు ఇంత ఎర్రగా జేవురించున్నాయంటే నువ్వు నిద్రపోవడం లేదని తెలిసిపోయింది. నిజం చెప్పరా, రాత్రల్లా ఆలోచిస్తూ కూర్చున్నావు కదూ? ఏమని చెప్పనురా? ఇహ లాభం లేదు. నిన్నిలా ఒట్టి మాటలతో నవ్వించాలనుకోవడం నాదే పొరపాటు. ఇక నేను ఏడవలసిందే, గత్యంతరం లేదు అంటూ పై ఏడుపులో ఏడవసాగాడు. ప్రకాష్ అల్లరితనానికి రఘుతో పాటు కృష్ణ కూడా నవ్వాడు. ఆ, అది అలా నవ్వాలి. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలిరా అన్నాడు ప్రకాష్. ఇంతలో సుందరం రూము సమీపించడంతో ముగ్గురు రూంలో చొరబడ్డారు. రాణి, మీ అన్నయ్య వాళ్ళు వచ్చారు, కాస్త కాఫీ తెద్దు. సుందరం భార్యకు ఆర్డర్ వేశాడు. ఆ, తెస్తానుండండి, ఒక క్షణం అంది ఆవిడ వంటగదిలో నుంచే. కాఫీ గీఫీ ఏం వద్దు బావా, మా ఇదారు కాలం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడికెళ్ళినా కాఫీ తాగండి అంటారే గాని ఏ ఇంటికైనా ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోండి, భోంచేయండి అన్న పాపాన పోరెవరు. వీళ్ళకెందుకు పెట్టాలి? అన్నం పెడితే పావు బియ్యం ఖర్చు, 20 పైసల కాఫీతో పంపుదాం అనుకుంటారు అంటూ తన ఊహ బయట పెట్టాడు ప్రకాష్. ప్రకాష్, అలాంటే నేనేం చెప్పను అన్నాడు సుందరం. బావా, నువ్వేం అనుకోకు, మన విషయం కాదు నేను చెబుతోంది. లోకం తీరే అంత. అది సర్లే, కాఫీ తీసుకురామ్మా, మరి తాగకపోతే తప్పదుగా. పెద్దాళ్లకు బ్రాందీ బాటిల్స్, మధ్య కుటుంబీకులకు కాఫీ కప్పులు, పేదలకు కళ్ళు ముంతలు. ప్రకాష్ అంటుండగా అందరూ గొల్లును నవ్వారు. రాణి తెచ్చిచ్చిన కాఫీ తాగి సంభాషణల్లో మునిగిపోయారు. రామ పబ్లిషింగ్ హౌస్ కొన్నాం సుందరం, రఘు చెప్పాడు. మంచిది రఘు, దాన్ని ఇంకా వృద్ధి చెయ్యాలి. అంతేకాదు, దాంట్లో వీళ్ళిద్దరిని పార్ట్నర్స్ చేసేసాం. పబ్లిషింగ్ మేనేజ్మెంట్స్ అన్నీ వీళ్ళకి అప్పగించాం. సంతోషం రఘు, పొద్దున్నే శుభవార్త చెప్పావు. ఎలాగైతేనేం ఈ ఆకతాయిలకు మంచి పని పెట్టావు. విష్ యూ గుడ్ లక్ అంటూ తన ఆశీర్వాదాలు అందజేశాడు సుందరం. మరి మేం వెళ్ళొస్తాం బావా, లేచాడు ప్రకాష్. ఏమంత తొందర? నిన్న సాయంకాలం వచ్చాం, పైగా కొత్త పెళ్లి కూతులిద్దరినీ ఒంటరిగా వదిలొచ్చాం. ఓహో, అదా నీ బెంగ? అవునులే మరి, అందుకే వెళ్ళిరామా. అన్నట్టు ఎప్పుడు రావడం మళ్ళీ? వీలు చూసుకుని 4-5 రోజుల్లో వస్తాం, మరి వెళ్ళొస్తాం అంటూ బయటకొచ్చారు. ఆ మధ్యాహ్నం మండుటెండలో ఇంటికి చేరారు కృష్ణ, ప్రకాష్లు. స్నానం చేసి భోజనం ముగించుకుని నలుగురు చేరి కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నారు. రాధా, లేమ్మా, ఇప్పటికైనా కాస్త అన్నం తినమ్మా. పూట పూట ఇలాగే పొస్తులు పడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పూట నువ్వు తినకపోతే నేను తిన్నాం అన్నాడు ఆనంద్. అన్నయ్య, అన్నయ్య మీద అనురాగం అనేది నీకుంటే నన్ను ఇలా చిత్రహింస పెడతావా? ఏంటన్నయ్య, నేను నిన్ను బాధిస్తున్నానా? లేకపోతే ఏంటి? అసలే జరిగిన దానికి కుమిలి చేస్తుంటే పైన నువ్వు ఇలా పొస్తులు పడుకుంటే నా మనసు ఎంత బాధపడుతుంది. ఎలాగూ నేను సుఖపడలేను, నిన్నెందుకు వేధించాలి? నేను భోంచేయడమే నీకు ఆనందమంత వస్తే అలాగే భోంచేద్దాం పదన్నయ్య అంటూ లేచి స్నానం చేసొచ్చి ఆనందకు అన్నం వడ్డించింది రాధా. ముందు నువ్వు తిను రాధా, ముందు నువ్వే తినన్నయ్యా. మళ్ళీ నేను తిన్నని నీకు అనుమానమా? అదంతా ఏం లేదు, తింటానన్నానుగా, ముందు నువ్వు తిను. ఆనంద్ భోంచేసిన తర్వాత తాను భోజనాన్ని కూర్చుంది. రాధకు అన్నం తినాలన్న ధ్యాస లేకున్నా ఆనంద్ ఎక్కడ బాధపడతాడోనని కాస్త ఎంగిలిపడి లేచింది. ఆనంద్ మనసు తృప్తిగా నిట్టూర్చింది. వంట పాత్రలన్నీ శుద్ధి చేసి సర్ది బయటకొచ్చి మళ్ళీ మంచంపై వాలిపోయింది. అంతకంటే ఇంకేం చేయగలదు? అనుక్షణం కృష్ణ రూపమే మెదులుతోంది ఆమె కళ్ళ ముందు. నేనెందుకు బ్రతకాలి? చావడం మేలు. లేదు, నేను చేస్తే ఆ దుఃఖంలో కృష్ణపై పంతం పెంచుకుని అనే కృష్ణని ఏమైనా చెయ్యొచ్చు. అందుకే నేను బ్రతకాలి, బ్రతికి తీరాలి. బ్రతుకు ఎంత బరువైనా, బ్రతుకు దారి కనబడకపోయినా కృష్ణ కోసం మొండిగానైనా బ్రతకాలి. ఇలాంటి ఆలోచనలతో ప్రాణమున్న శిలలా మంచంపై వాలిపోయింది. కృష్ణ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ప్రకాష్ లేచి మొహం కడుక్కున్నాడు. రేఖ, కాఫీ అన్నా పోస్తావా పోయివా? ఏంటండి, అసలు నేను ఏ పని చేయనట్టే మాట్లాడతారే? అది కాదు రేఖ, అవతలేమో అర్జెంటు పని ఏడుస్తోంది, కాఫీ ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రకాష్. సిద్ధంగా ఉంచా, కానీ పనులు ఏడవడం ఏంటండి? అదా నీ అనుమానం? రేఖ, అయ్యేది పోయేది ఒక్క పని కూడా ఉండదు, కానీ అనుకోకుండా అన్నీ అర్జెంటుగా చేస్తాయి. అసలు మంచి పని తొందరగా చెయ్యాల్సిందంటూ ఏదైనా ఉంటేగా. అసలు అలాంటి పనులకు మన దేశమే నోచుకోలేదు. ఆఫ్టర్ ఆల్ నేనెంత అన్నట్టు ఇలా నుంచోడమేనా, లేక కాఫీ ఇవ్వడమంటూ ఏమైనా ఉందా?
కాఫీ తెచ్చి ఇచ్చింది రేఖ. ఈయనగారు లేచిన తర్వాత నన్ను అడిగితే ఏం చెబుతారు? ఏం చెప్పమంటారు? అర్జెంటు పని మీద బయటికెళ్లారని చెబుతాం. అలా చెప్పకండి రేఖ. వాడు ముందుగానే అవిశ్వాస తీర్మానంతో పదవి పోగొట్టుకున్న మంత్రిలా కంగారుగా ఉన్నాడు. నేను అర్జెంటు పని మీద వెళ్ళానని చెబితే ఏంటోనని ఇంకా కాలు కాలిన పిల్లిలా తలడిల్తాడు. ఊరికే బజారుకు వెళ్ళానని చెప్పండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. తలుపు చాటుగా ఉండి వింటున్న శారద ప్రకాష్ మాటలకు నవ్వినా కొంతవరకు చింతించింది. అవును, ప్రకాష్ అన్న దాంట్లో నిజం లేకపోలేదు. వారెందుకో అప్పుడప్పుడు దీర్ఘంగా చింతిస్తుంటారు. ఎందుకు? నాతో మనుగడ సాగించడం ఇష్టం లేదా? చచ్చా, ఏంటి పాడు ఆలోచన? వారి హృదయం అమృత కలసం. ఆ అమృతమూర్తి ఆదరణే లభించుండకపోతే ఈ పాటికి నా బ్రతుకు ఎలా ఉండేదో. అలాంటి వారిని గురించి నేనిలా ఆలోచిస్తున్నాను. అందుకే కాబోలు పెద్దలు మగువులు చెపల చిత్తులు అన్నారు అని తన్ను తానే నిందించుకుంటూ నిలబడ్డ శారద రేఖ పిలుపుతో ఉలిక్కిపడింది. ఏమక్క, ఇందాకటి నుంచి చూస్తున్నా అలా బొమ్మలా నిలబడిపోయావేం? అబ్బే, ఏం లేదు రేఖ అంది కంగారుగా. లేదక్క, నువ్వేదో దాస్తున్నావు. ఏది ఆలోచిస్తుండకపోతే ఎంతసేపిలా నిలబడగలవా? అబ్బా, ఏం లేదని నీకాదు చెబుతుంటా కసురుకుంది. అక్క, పోనిద్దు, అంత విసుగు దేనికి? నీకంత ఇష్టం లేకపోతే చెప్పకుండా దాచుకో. నేనేం నీ సొంత చెల్లెలనైతేనేగా నాతో చెప్పడానికి అంది నిష్ఠూరంగా. అలా నిష్ఠూరంగా మాట్లాడుకు రేఖ. స్వయాన చెల్లెలు లేకపోయినా అంతకు మించిన ఈ చెల్లెలు దొరికిందని మురిసిపోయినమ్మా. నువ్విలా మాట్లాడితే నేనేం కాను. ఎంతకీ నేను ఆలోచించేదేంటో చెప్పలేదనేగా నీ కోపం. చెబుతాను వినిరేక. ఆ మాత్రం మమత, అనురాగం ఈ చెల్లిపై నీ మనసులో ఉంటే నాకింకేం అవసరం లేదు. చెప్పొద్దులేక. ఇందాకేగా చెప్పమని పీకుతున్నావు మరి. ఏం లేదు, ఏకాంతంగా ఆలోచిస్తున్న నీ తోవ మళ్లించి సంభాషణలోకి దించాలని అలా అన్నాను. అన్నట్టు ఈ పూట వంట ఏం చేద్దాం? వంటింట్లోకి పోదాం పదా అంటూ శారదను వంటింట్లోకి తీసుకెళ్ళింది. ఇద్దరి మధ్య తర్జన భర్జనలు జరిగి ఒక దారికొచ్చి వంట చేయడానికి సిద్ధపడే వేళకు కృష్ణ నిద్రలేచాడు. లేస్తూనే ప్రకాష్ని పిలిచాడు. అక్కయ్య, బావగారు లేచినట్టున్నారు. అవును రేఖ, మీ ఆయన్ను పిలుస్తున్నారు. వెళ్ళి లేరని చెప్పిరా. నాకెందుకు? నువ్వే వెళ్ళకూడదు. మీ ఆయన నీతో ఏం చెప్పి వెళ్లారో నాకేం తెలుసు? అబ్బా, ఏం ఎరగనట్టు. సర్లే, అలాగే చెప్పొస్తాను గాని ఈ స్టవ్ ముందు కూర్చో కాసేపు అంటూ బయటకొచ్చింది రేఖ. రేఖ, ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు? అలా ఊళ్ళోకి వెళ్ళొస్తానంటూ వెళ్లారు బావగారు. ముందు మీరు మొహం కడుక్కోండి, కాఫీ తాగుదురు గాని అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. పేస్టు బ్రష్ తీసుకుని బాత్రూం వైపు నడిచాడు కృష్ణ. మరో 10 నిమిషాల్లో హాల్లోకొచ్చి కూర్చున్నాడు. పొగలు కక్కుతోన్న కాఫీ కప్పుతో వచ్చింది శారద. కృష్ణ ఆమె వైపు సాదరంగా చూశాడు. నిర్మలంగా మెరుస్తోన్న శారద కళ్లల్లో నిండైన మమత, నిష్కలమైన మనసు చూస్తున్నాడు. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది అంటూ చేయి ముందుకు చాచింది శారద. ఏంటి శారద నీ పిచ్చి? ఇంత పొగలు కక్కుతోన్న కాఫీ అంత చప్పున చల్లారుతుందా? అంటే కాఫీ చల్లారేదాకా నిల్చోవాలా? అలాగైతే రేపటినుంచి చప్పగా చల్లారిపోయిన కాఫీయే తెస్తానులేండి. అబ్బో, ఇంతసేపు నిల్చోబెట్టానని కోపమా? నిల్చోబెట్టారని కాదు, అలా 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 ఆగిపోయేవేం? ఎలా? అలా చూస్తుంటే అమాంతం నన్ను తినేసేలా, సిగ్గుబాబు అంటూ కాఫీ కప్పు కృష్ణ చేతుల్లో ఉంచి గదిలోకి వెళ్ళిపోయింది శారద. పిచ్చి శారద, 10,000 కాసుపడి కోరొచ్చిన స్వర్గాన్ని కాలదనుకున్నాడు గోపి అనుకుంటూ పెళ్లినాటి సంఘటనపై మళ్ళాయి ఆలోచనలు. ఆలోచనల్లో అప్రయత్నంగా రాధ జ్ఞాపకం వచ్చింది. తాగుతున్న కాఫీ కప్పు వెంటనే టీపై మీదకు చేరింది. కృష్ణ మనసులో రాధ, శారదలు చెరిసగ భాగాన్ని ఆక్రమించి అతన్ని ఆక్రందనల పాలు చేస్తున్నారు. కృష్ణ కళ్ళ వెంబడొస్తున్న కన్నీటి బిందువులు టీపై మీదనున్న కాఫీ కప్పులోని ఖాళీని భర్తీ చేస్తున్నాయి. ఖాళీ కప్పును తీసుకెళ్లాలని అక్కడికొచ్చిన శారద కప్పులో ఇంకా కాఫీ ఉండడం చూసి ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసింది. కృష్ణ కళ్ళ నుండి నీరు చెందడం చూసి కంగారుగా దిగులు పడుతూ అక్కడే నిలిచిపోయింది. అప్రయత్నంగా తల పైకెత్తి శారదను చూసిన కృష్ణ కంగారుగా, శారద, ఎంతసేపైంది వచ్చి? పలకరించకుండా అలా నిలబడ్డావేం? అరే, ఆ కన్నీరేంటి? పలకవేం శారదా? ఎందుకిలా కన్నీరు కరుస్తున్నావు? ఏమండి, ఆ మాట అడగాల్సింది నేను. ఇందాక మీరు కన్నీరు కారుస్తుంటే చూడలేకపోయాను. అందుకే నా కళ్ళల్లో కూడా నీళ్లు కదిలాయి. మీరెందుకిలా బాధపడుతున్నారు? నా వల్ల మీకేదైనా అంటూ ఆగిపోయింది శారద. శారద, అబ్బే, అలాంటిదేం లేదు. అసలు నేను ఏడవడం ఏమిటి? ఓ స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాను.
వాడు నేను ఒకళ్ళకొకళ్ళం ప్రాణంగా ఉండేవాళ్ళం. 15 రోజుల నుంచి మేమిద్దరం కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. వాడు చాలా ఇబ్బందులు పాలైనట్లు చెప్పారెవరో. ఆ బాధలో కన్నీరు కార్చానేమో. అంతేకాని నాకు బాధేంటి? ప్రతి చిన్న విషయానికి నా కళ్ళు వర్షించడం పరిపాటైపోయింది. నువ్వు ఇలా కన్నీరు కార్చసాగావంటే ఇక మన బ్రతుకు కన్నీటి సాగరంలో నావలా సాగిపోవలసిందే. నా గురించి చింతించకు. నా మనసే అంతా. ఎవరికి కష్టం కలిగిందని విన్నా చూసినా నా కంట నీరు రావాల్సిందే. కాని శారద ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది. శారద, ఇంకా ఏంటా కన్నీరు? చెప్పానుగా నాకు ఏ బాధ లేదని. లేదండి, ఇవి ఇందాకటి కన్నీళ్లు కావు. మీ నిర్మల హృదయానికి నా కళ్ళు అర్పిస్తోన్న ఆనంద బాష్పాలు అంటూ అతని పాదాలపై వాలిపోయింది. లేశారదా అంటూ ఆమెను లేవనెత్తాడు. యాండి, ఇంకో కప్పు కాఫీ తీసుకురానా? ఎందుకు? ఇప్పుడేగా ఇచ్చావు. ఇచ్చాను గాని ఎక్కడ తాగారు? అంతా కప్పులోనే ఉంచేశారుగా. అయినా నువ్వు చల్లారిన కాఫీ తెస్తానన్నావుగా, ఎందుకులే? లేదులేండి, ఈసారి వేడివేడి కాఫీయే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లి వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది. చాలా వేడిగా ఉందనుకుంటా. కాసేపు నిన్నే చూస్తూ కూర్చుంటాను. చాలండి, మీరు మీ చిలుపుతనం. కాసేపు కన్నీరు, కాసేపు పన్నీరు. మీకు మీరే సాటి బాబు అంటూ కాఫీ కప్ అందించి అక్కడే నిలిచిపోయింది శారద. వేడివేడి కాఫీ ఉత్సాహాన్నిచ్చిందేమో. హుషారుగా ఎలవేస్తూ సిగరెట్ ముట్టించి ఘాటైన దమ్ము లాగాడు కృష్ణ. ఇంతలో ప్రకాష్ గదిలోకొచ్చి కృష్ణ ఎదురుగా కూర్చున్నాడు. అబ్బా, ఇన్నాళ్లకు మళ్ళీ నీ మొహంలో చిరునవ్వు, హుషారు చూడగలిగాను. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా కృష్ణ? ఖచ్చితంగా డిపాజిట్ కూడా రాదనుకుని భయపడ్డ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినప్పుడు పొందేంత. చాలించరా నీ ఉపమానాలు నువ్వును. అది సరేగాని ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావురా? నన్ను లేపకుండానే వెళ్ళిపోయావేం? ఏం లేదురా, ప్రత్యేకించి పనంటూ ఏం లేదు. ఎందుకో వెళ్ళాలనిపించింది. అలా పక్క వీధి దాకా వెళ్ళొచ్చాను. అంటే మా ఇంటి వైపు వెళ్ళొచ్చావు కదూ? అబ్బే, అంత దూరం వెళ్ళలేదు. మధ్యలో నుంచే వెనక్కొచ్చేశాను. ఏమండి, ఎన్నాళ్ళిలా ఉపవాసాలతో గడుపుతారు? చూడండి, రోజు రోజుకు ఎలా క్షీణించిపోతున్నారో. నా మాట విని ఈ పూట కాస్త పాలైనా తీసుకోండి. భర్తను బ్రతిమాలుతోంది కృష్ణ తల్లి గంగమ్మ. ఏంటి నీ పిచ్చి? ఒకరి మాటలొకరు వినే రోజులు ఎప్పుడో గతించాయే. ఎవరి దారి వాళ్ళు చూసుకునే రోజులివి నీరసంగా అన్నాడు నాగయ్య. మీ ధోరణి రోజు రోజుకి మరీ విచిత్రంగా తయారవుతోంది. నాకు భయంగా ఉందండి. చాలా నీరసించిపోయారు. మీ కాళ్లకు మొక్కుతాను. నా మాట విని ఓ గ్లాసు పాలైనా తీసుకోండి. వెంకన్న, ఓ గ్లాసు పాలు తీసుకురా అంటూ నౌకర్ని కేకేసింది గంగమ్మ. నీకు అవసరం గనుక నా కాళ్ళ మీద పడతానన్నావు. నా అవసరం తీరేందుకు నేను ఎవరి పాదాలు పట్టాలే? ఏమండి, ఏంటి మీ ధోరణి? మీకొచ్చిన అవసరం ఏమిటి? పొరువే. నా పరువు ప్రతిష్ట మట్టిపాలు చేశాడు కదేవాడు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆ అబ్బాయి ఆనందొచ్చి, ఏమండి, మంచి మర్యాద ఇదేనా అంటే నేనేం చెప్పాలి? నా పొరువెలా కాపాడుకోవాలే? ఒకరు చేసిన దానికి మరొకరు బాధ్యులెలా అవుతారు? వాడి దారి వాడు చూసుకుని పోయాడు. దానికి మనమేం చేయగలం? ఎంత తేలిగ్గా మాట్లాడావే? వాడు చేసిన తప్పుకు మనమేగా బాధ్యులం. ఎందుకో తెలుసా? ఆ చండాలుణ్ణి కన్నందుకు, పసివాడుగా ఉన్నప్పుడే గొంతు పిసికి చంపనందుకు, యోగ్యుడయ్యాడని స్వేచ్ఛగా తిరగనిచ్చినందుకు. తెలిసిందా? అందుకని వాడి తప్పులకు మనమేగా బాధ్యులం. ఎవరి దారి వారిదైంది. వాడికి లేని దిగులు మనకెందుకు? అయినా ఇలా పస్తులుండి సాధించేదేంటి? అవునే, నాదే పొరపాటు. వాడికంటే మనం హాయిగా ఉండాలి. అది చూసి వాడు కుళ్ళిపోవాలి, పశ్చాత్తాపంతో మగ్గిపోవాలి. ఏడ్చేవాణ్ణి ఇంకా ఏడిపించాలనే లోకమే ఇది. ఏడవకూడదు, హాయిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇవాళే వెళదాం పట్నం. ఎందుకు? ప్రశ్నించింది గంగమ్మ. ఎందుకేంటి? ఇక్కడ ఏముందని? పట్నం వెళితే రకరకాల సరదాలు సరసమైన ధరలకు దొరుకుతాయి పిచ్చిదానా. ఇవాళ సాయంత్రమే వెళదాం పద. 15 రోజులు పట్నంలోనే గడిపేద్దాం అంటూ వెంకనిచ్చిన పాల గ్లాసు ఖాళీ చేశాడు. ఒరే వెంకన్న, లేక 3 రోజులకు పాలు తీసుకుంటుంటే ఇంత చిన్న గ్లాసుతో తెచ్చావేమిరా? నేనేం నీలా 3 పూట్ల నిండుగా మిక్కాననుకుంటున్నావా ఏం? అది కాదు అయ్యగారు. అయ్యగారు, నువ్వు ఈ అయ్యగారి గొయ్యి కోరకుంటే ఇంకో గ్లాసు పట్రా. అలాగేనండి, మీరు తాగుతానంటే ఓ గ్లాస్ ఏంటి, ఓ బిందుడైనా పట్టురాను అంటూ వంటింట్లోకి పరుగు తీశాడు వెంకన్న. వెంకన్న తెచ్చిన పాలు తాగి ఇంకా అక్కడే నిలబడ్డ గంగం వైపు చూశాడు నాగయ్య. ఇంకా ఇక్కడే నిలబడ్డావేం? వెళ్ళి సామాన్లవి సర్దుపో అన్నాడు హుషారుగా. పట్నం ఎందుకు వెళుతున్నట్లో అర్థం కాకపోయినా భర్తలో కనపడ్డ హుషారుకు సంబరపడింది గంగమ్మ.
ఇంట్లోకి వెళ్లి సామాన్లు సర్దడం ప్రారంభించింది. సాయంకాలం ప్రయాణానికి సిద్ధమై, ఒరే వెంకన్న, మేమొచ్చేసరికి 15 రోజులు అవ్వచ్చు, ఇల్లు జాగ్రత్తగా చూసుకోరా అని ఆదేశించాడు నాగయ్య. అలాగే అయ్యగారు, అయినా బరువంతా నా మీదే ఉంచి 4 రోజులు ఉండకండి అయ్యగారు, తొందరగా వచ్చేయండి. అలాగేలేరా. ఏమేవ్ గంగా, ఏంటి ఇంకా ఆలస్యం? బస్సుకు టైం అవుతోంది, తొందరగా రా మరి. భార్యను తొందర పెట్టాడు. మరి కొద్దిసేపట్లో సామాన్లతో బయలుదేరింది గంగమ్మ. ఇంటికి తాళం వేశారు. నౌకరు వెంకన్న వాళ్లను అనుసరించగా నాగయ్య, గంగమ్మ బస్టాండుకు బయలుదేరి సిద్ధంగా ఉన్న బస్సులో ప్రయాణం సాగించారు. వెంకన్న ఇంటికి తిరుగుముఖం పట్టాడు. తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాడు. ఎంతో కాలం నుంచి కళకళలాడుతున్న ఇల్లు బూసిపోతోంది. వెంకన్న మనసు తెలియని మూగ బాధతో మూలిగింది. ఏంటో, కట్టాలన్నీ మంచోళ్ళకే వస్తాయి కామూసు, లేకుంటే బంగారం లాంటి మనసున్న శనిబాబు ఎవళ్ళ బాధో చూడలేక ఎవరినో పెళ్ళాడ్డమేంటి? పెద్దయ్య గారు శనిబాబుని ఎలగొట్టడమేటి? ఏటో పాడుబుద్ధి, దాని రాతకు తిరుగులేదు కదా అంటూ విచారిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో అతడికే తెలీదు. కొంతసేపటికి తేరుకుని, అవును, శనిబాబుని చూసి సాన్నాళ్ళయింది, ఎలా ఉన్నారో పాపం, ఇప్పుడు పెద్దయ్యగారు ఎలాగో లేరాయే, ఓసారి వెళ్ళి చూసొత్తా అంటూ ఇంటికి తాళం వేసి ప్రకాష్ ఇంటివైపు బయలుదేరాడు వెంకన్న. ఆ సమయానికి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కృష్ణ, ప్రకాష్లిద్దరూ. గడప దగ్గరే ఆగిపోయాడు వెంకన్న. బాబు, చిన్నబాబు అంటూ పిలిచాడు. ఎవరది? వెంకన్న, నువ్వా? అక్కడే ఆగిపోయావేం? లోపలికి రా సాదరంగా పిలిచాడు కృష్ణ. వెంకన్న అటు ఇటు చూసి తనను ఎవరూ చూడలేదని నిర్ధారణ చేసుకున్నాక గదిలోకి కాలు పెట్టాడు. వచ్చి కృష్ణ పక్కనే నిలబడ్డాడు. కృష్ణ వైపే తదేకంగా చూస్తూ, ఏంటి వెంకన్న అలా చూస్తున్నావు? ఏం లేదు శనిబాబు, ఎంతలో ఎంత సిక్కిపోనావా అని ఆలోచిస్తున్నా. నాకేం, నేను బాగానే ఉన్నానే. అన్నట్టు నువ్వు ఈ మధ్య నన్ను చూడలేదుగా, అందుకని అలా కనిపిస్తున్నానేమో. అరే, అలాగే నిలబడ్డావేం? కూర్చో వెంకన్న. ఎందుకులే శనిబాబు. ఎందుకేంటి, కూర్చోమంటుంటే. వెంకన్న కృష్ణ పక్కన చతికిలి పడ్డాడు. అమ్మా నాన్న బాగున్నారా వెంకన్న? ఏం బాగులేదు శనిబాబు. ఆ అమ్మగారి మనసేమో కాస్త కుదుట పడింది, కానీ అయ్యగారి బాధే చూడరాందిగా ఉంది. నువ్వైనా సుఖంగా ఉన్నావేమనుకుంటే నువ్వు ఇలా సిక్కిపోనావు అన్నట్టు చెప్పడం మర్చిపోనాను. అమ్మగారు అయ్యగారు పట్నం వెళ్ళిపోనారు బాబు, 10 రోజుల దాకా రానని చెప్పిండ్రు. అలాగా? అయితే ఎందుకు వెళ్ళినట్టు? ఏమో బాబు, ఇక్కడ మనసు కుదురు పడ్డం లేదని ఎల్లిండ్రు కామోసు. కృష్ణ ఆలోచించసాగాడు. ఇంతకీ శారదను పెళ్ళాడి ఎవరిని సుఖపెడుతున్నట్లు తను? అటు రాధ బ్రతుకు నాశనం చేశాడు, ఇటు కనిపించిన తల్లిదండ్రుల్ని అశాంతికి అప్రతిష్టకు గురి చేశాడు. ఇక నేను సుఖపడుతున్నానా? అదీ లేదు. పోనీ శారదను చూద్దామా? అంతంత మాత్రమే సుఖపడుతోంది. నన్ను నమ్ముకున్న వాళ్ళందర్నీ కన్నీట ముంచి నేను అందులోనే ములుగుతున్నాను. ఇలా ఆలోచిస్తుంటే కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఆ నీటిని బయట పడనీయకుండా ఆపుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు, కానీ లాభం లేకపోయింది. శనిబాబు, ఏంటిది కన్నీరు కారుతుండారా? ఊరుకోండి బాబు, ఊరుకోండి. ఎట్టా రాసిపెట్టుంటే అట్టా జరుగుద్ది. అన్నట్టు మన ఇంటికి పోదాం రండి బాబు. మీరు చిన్నమ్మగారు ఆ ఇంట్లో తిరుగాడుతుంటే చూడాలనుంది. ఎలాగూ అయ్యగారు లేరు, ఓ వారం రోజులుండి వచ్చేద్దురులే, రండి బాబు అన్నట్టు మరిసిపోయాను. శారదమ్మ గారేరి? కృష్ణ హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. వెంకన్నకు సమాధానం చెప్పలేకపోయాడు. శారదను పిలవలేకపోయాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి కన్నీరు తుడుచుకున్నాడు. శారద, ఇలా రామ్మ, వెంకన్నొచ్చాడు పిలిచాడు ప్రకాష్. వెంకన్నను నిరుత్సాహపరచడం ఇష్టం లేక శారద, రేఖ ఇద్దరూ బయటకొచ్చారు. వెంకన్న శారదకు దండం పెట్టాడు. ప్రకాష్ శారదల బలవంతం మీద ఆ రాత్రికి అక్కడే భోంచేశాడు వెంకన్న. బాబు, ఇక నేను వెళ్ళిరానా? మీరొత్తారేమనుకుంటే రానంటా ఉండ్రి. ఇంటి దగ్గర ఎవరు లేరు బాబు, వెళ్తా. అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో వెంకన్న. అలాగే శనిబాబు, వాళ్ళ గురించి నువ్వేం దిగులు పెట్టుకోక. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను గాని నువ్వు సీటికి మాటికి కంటతడి పెట్టొద్దు. వెళ్తా బాబు. ప్రకాశ్ బాబు, చిన్నమ్మగారు వెళ్ళొత్తా మరి అంటూ ఇంటివైపు వెళ్లిపోయాడు వెంకన్న. పట్నం చేరిన నాగయ్య దంపతులు ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని అందులో మకాం పెట్టారు. నాగయ్య స్నేహితుడి ఇంటికెళ్లి ఓ నౌకర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాడి చేత హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకుని భోంచేసి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత కాఫీ తాగి బజారుకెళ్లాడు నాగయ్య. తన ప్రాణమిత్రుడు కాంట్రాక్టర్ కాశీనాథ్ కనపడ్డాడు. ఏరా, ఏంటిలా ఎగదిగా చూస్తున్నావు? నన్ను గుర్తించలే? నేన్రా నాగయ్యను. ఎన్నాళ్ళకు కనిపించావోయ్? అవును, ఇలా మారిపోయావేం? ఎలా మారాను?
ఎలా మారిపోయావో మళ్ళీ చెబుతాను గాని ముందు కారెక్కు, ఇంటికి పోదాం. ఇద్దరూ కారెక్కారు. మరో 2 నిమిషాల్లో కాశీనాథ్ ఇంటి ముందు ఆగింది కారు. కాశీనాథ్ కారు దిగాడు. రావోయ్ దిగు, ఇదే నా ఇల్లు అంటూ ఇంట్లోకి దారి తీశాడు కాశీనాథ్. రాజ్యం, కాఫీ తీసుకురా అంటూ భార్యకి చెప్పాడు కాశీనాథ్. ఆమె తెచ్చిన కాఫీ కప్పులు అందుకున్నారు ఇద్దరు. ఏరా, చాలా చిక్కిపోయావు. అన్నట్టు నీ కుమారరత్నం ఉన్నాడని చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నాడు? ఆ, వాడు కుమారరత్నమా? కాదు, ఆ చండాలుడసలు నా కొడుకే కాదు. ఏరా అలా అంటావు? అంత ఘోరమేం చేశాడు? ఆత్రంగా ప్రశ్నించాడు కాశీనాథ్. నాగయ్య కృష్ణ పెళ్లి గురించి తన బాధను వెల్లడించాడు. ఒరే నాగు, నీ గుండెల్లో ఎంత బాధ అనిపిస్తున్నావు అనుకోలేదు సుమా. అయినా జరిగిన దాని గురించి ఇంతగా విచారించడం అంత మంచిది కాదు. జరిగిన ప్రతి దుర్ఘటన ఎప్పటికప్పుడు మరిచిపోవాలి సలహా ఇచ్చాడు కాశీనాథ్. ఒరే కాశీ, ఆ బాధ నీకే కలుగుంటే ఇంత తేలిగ్గా మాట్లాడేవాడివి కాదురా. జరిగింది మరిచిపోమని సలహా ఇవ్వడం ఎంతో తేలిక, కాని అలా మరిచిపోవడం అంత తేలిక కాదురా. నాకలాంటి బాధ లేదు గాని ఉంటే క్షణాల మీద పారద్రోలను. అందుకే కాబోలు ఆ వ్యధలకు నేనంటే భయం. నా దరిదాపుల్లోకే రావు. అదృష్టవంతుడురా. ఆ అదృష్టం నీకు పట్టాలని కోరుకోవేంరా? కోరకేం? కోరినంత మాత్రానొస్తుందా? కోరుకున్న వాళ్ళందరికీ లభించింది కనుకనే దాని అదృష్టం అన్నారా? ఒరే నాగు, నీ పిచ్చిగాని. అంతెందుకు, ఆ అదృష్టం నీకు రావాలనుకుంటే నువ్వు ఊ అను. వారం రోజుల్లో చూడు నేనెలా మారుస్తాను. బాధ గీద వీటన్నింటినీ మరిచిపోయి హుషారుగా తిరిగే 20 ఏళ్ల పొడిచివాడిగా మలచను నిన్ను. ఆశ రేకెత్తించాడు కాశీనాథ్. నాగయ్య ఆలోచించాడు. తన బాధలు మరిచిపోతే చాలు అనుకుని కాశీనాథ్ చెప్పినట్టు వినడానికి అంగీకారాన్ని సూచించాడు. నాగు, ఇంటి దగ్గర నీ భార్య ఉందన్నావుగా, వెళ్ళి ఏదో సాకు చెప్పి 2 రోజులు ఇంటికి రాలేనని చెప్పిరా. ఎందుకు? అబ్బా, మొదటే అడ్డు ప్రశ్న వేయకు. ఇలా ప్రశ్నిస్తూ కూర్చుంటే ఇక అయినట్టే. నీ చెప్పినట్టు వింటే హాయిగా బ్రతకగలవు. తొందరగా వెళ్ళిరా అంటూ నాగయ్యను పంపించాడు ఇంటికి. ఇంటికి వెళ్లిన నాగయ్య స్నానం భోజనం ముగించుకుని తిరిగ్గా హాల్లో కూర్చున్నాడు. భర్తకు తాంబూలం అందిస్తూ అక్కడే కూర్చుంది గంగమ్మ. గంగా, మరి మరి ఏంటండి, ఏదో చెప్పబోయి ఆగిపోయారేం? చెప్పండి. ఆహా, చెబితే ఏమనుకుంటావో మరి. అదేంటండి, మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానేంటి? ఈ రోజు ఇలా సంశిస్తున్నారెందుకు? చెప్పండి, మరేం పర్వాలేదు. చెప్పిన తర్వాత కాదంటే చాలా బాధ అనిపిస్తుంది. అదేం లేదు, ముందు సంగతేంటో చెప్పండి. ఆహా, ఏం లేదు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ వెళుతున్నాను. అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది. మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తా. అబ్బా, ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. ఈ మాత్రం దానికేంటండి అంత తొందర? అంత అనుమానం చూపించారు. అది కాదే, నీకు ఈ ఊరు కొత్త కదా, ఒంటరిగా విడిచి వెళతానంటే ఏమంటావోనని నెసిగాడు నాగయ్య. చాలండి, ఒకరినొకరు విడిచి ఉండలేకపోవడానికి మనమేం పొడిచివాళ్లమా ఏం? అబ్బా గంగా, ఈ మాత్రం అర్థం చేసుకోలేక ఏమంటావు అనుకున్నాను గాని నీలోనూ ఇంత తెలివుందని నేను అనుకోలేదోయ్. ఆ, ఏం తెలివిలేండి నాది. అదిగో అదే అనద్దన్నాను. ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరూ అలా అంటూ ఉండబట్టే నిజంగా ఉన్న తెలివి కాస్త మట్టగలిసిపోతుంది. అబ్బా, మీతో వాదించలేను గాని మీ ప్రయాణానికి ఏం సర్దాలో చెప్పండి. ఆ, సర్దేందుకేమున్నాయి? ఓ 2 జతల బట్టలు సూట్ కేసులో పడాయి. మరి తినడానికో? ఏమే పిచ్చిదానా, ఇంతకు ముందేగా నీకు తెలివుందని సర్టిఫై చేశాను. అప్పుడే తెలివి తక్కువ దాన్ని అనిపించుకోకు. ఏమన్నాను? మరి మీరేం తిట్టారు? మళ్ళీ పొస్తులుగానే ఉండరు కదా. అయ్యో పిచ్చిదానా, నేను వెళుతోందేం పల్లెటూరు అనుకున్నావా? హైదరాబాదు అంటే భాగ్యనగరం. అక్కడ దేనికి కొరత ఉండదు కదా అని 2 జతల బట్టలు మాత్రం సర్దమన్నాను అంటూ చుట్ట వెలిగించాడు. గంగమ్మ ఇంట్లోకి వెళ్లి నాగయ్య బట్టలు సూట్ కేసులో సర్ది తీసుకునొచ్చింది. మధ్యాహ్నం 1 గంటప్పుడు గంగమ్మను జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించి సూట్ కేసు తీసుకుని ఇంట్లోంచి బయటకొచ్చిన నాగయ్య రిక్షా ఎక్కి తిన్నగా కాశీనాథ్ ఇల్లు చేరుకున్నాడు. ఎరోయ్ నాగు, మీ ఆవిడతో చెప్పే వచ్చావా? ఆ, చెప్పే వచ్చానులేరా. అక్కడ గొడవలేం లేవు కదా? ఒరే కాశీ, నా భార్య అటువంటిది కాదురా. అదే అలాంటిదైతే ఈ పాటికి నేనెక్కడుండేవాణ్ణో. నా మాట అంటే దానికి వేదవాక్యం అనుకో. ఎంతకు నీ కొడుకేనన్నమాట ప్రబుద్ధుడు. చచ్చా, ఇప్పుడు వాడి ఊసి ఎత్తకు. మరి పోదామా నాగు? ఎక్కడికి? స్వర్గానికి, అంటే అదే ఆనంద నిలయానికి. ఏంట్రా, ఏంటి స్వర్గమేమిటి, ఆనంద నిలయమేమిటి? ఏంటో చూద్దు గాని నోరు మూసుకుని వెంటరా అంటూ బయలుదేరాడు కాశీనాథ్. నాగయ్య అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కారెక్కారు. కారు వేగంగా పరిగెడుతోంది.
కానీ కారు వేగం కంటే వేగంగా పరిగెడుతున్నాయి నాగయ్య ఆలోచనలు. వీడు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నట్టు? స్వర్గానికా? అసలు స్వర్గానికి కారులో పోవచ్చా? చచ్చా, కారేంటి, ప్లేన్ సైతం పోలేదు కదా. అసలు బతికున్న మనం స్వర్గం చేరడమా? ఏంటో వీడి కోతలు. ఆలోచనలు ఓ గమ్యం చేరకముందే కారు మాత్రం చేరాల్సిన గమ్యం చేరింది. ఒరే నాగో, దిగరోయ్ అంటూ తాను కారు దిగాడు కాశీనాథ్. నాగయ్య దిగి కాశీనాథ్ వెంట వెళ్ళాడు. అద్దంలా నీడలు కనిపించే ఓ అందమైన భవనంలో ప్రవేశించారు. ఒరే కాశీ, ఈ భవనం ఎంత అందంగా ఉందిరా. ఎంతకీ ఇది భవనమా లేక ఏ సినిమా వాళ్ళకైనా తయారు చేసిన ఇంద్రభవనం సెట్టా అని తన అనుమానం వెల్లడించాడు నాగయ్య. ఒరే నాగు, నాతో రారా అంటే ఇవన్నీ నీకెందుకు? ఓపిగ్గా ఉండి చూస్తే అన్ని నీకే తెలుస్తాయి. ఇది ఇంద్రభవనం సెట్టు కాదు, రాజభవనం సెట్టు కాదు, ఇదంతా లోగుట్టు. ముందు ముందు చూద్దు గాని పద, నీకే అర్థమవుతుంది అంటూ ముందుకు సాగాడు. తప్పనిసరి నాగయ్య అతన్ని అనుసరించాడు. ఓ రూంలోకెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. ఏం కాశీనాథ్, ఈ మధ్య ఈ వైపే రాలేదేం అన్నట్టు ఈయనెవరు ప్రశ్నించాడు అక్కడున్న ఒక అతను. నిన్న రాజా ఎస్టేట్స్కు వెళ్ళానండి. అక్కడ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ చేశాను కదా. ఇక ఇవాళ ఉదయమే వీడు కనిపించాడు. వీడి కోసం ఎంతవరకు ఆగాల్సి వచ్చింది. వీడు నా స్నేహితుడు, పేరు నాగయ్య, రాంపల్లె మున్సిపల్ కౌన్సిలర్. ఈ మధ్య ఏవో బాధలకు గురయ్యాడు. రిలీఫ్ కోసం ఇక్కడికి తెచ్చాను. మేమిద్దరం 2-3 రోజులు ఇక్కడే ఉంటాం. మా పేర ఓ రూమ్ బుక్ చేయండి అంటూ అడ్వాన్స్గా 100 రూపాయల నోట్ ఒకటి అతడికి అందించాడు. నాగయ్య మెదడు ముద్దుబారిపోతోంది. ఏంటిది, ఈ భవనం ఏమిటి, ఇక్కడ రిలీఫ్ దొరకడం ఏమిటి ఆలోచిస్తూ సమాధానం దొరక్క ఏదో ఆలోచిస్తూ కూర్చున్న నాగయ్యను చూసి, ఒరే నాగు, ఏంట్రా అలా వెర్రివాళ్ల చూస్తున్నావు? నీకింకా అనుమానం తీరలే? ఇది క్లబ్బురా. ఈయనే ఈ క్లబ్బు మేనేజర్ అన్నాడు కాశీ. నాగయ్యకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఇది క్లబ్బు అన్న కాశీ మాటలకు త్రుళ్ళిపడి, అయినా సభ్యత కోసం నమస్కారమండి అన్నాడు మేనేజర్ని చూస్తూ. అతడు కూడా ప్రతి నమస్కారం చేశాడు. రూమ్ బాయ్ని పిలిచి, ఇదిగో వీరిని 46వ నెంబర్ రూమ్కు తీసుకెళ్ళు అన్నట్టు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, అక్కడే ఉండి వీరికి కావలసిన సదుపాయాలన్నీ చూడు, వెళ్ళు అన్నాడు. కాశీనాథ్ నాగయ్యలిద్దరూ రూమ్ బాయ్ వెంట వెళ్లారు మేడ మీదకి. 46వ నెంబర్ గది తెరిచాడు బాయ్. ఇద్దరూ గదిలో ప్రవేశించి కుర్చీలో టేబుల్ ముందుకు లాగి కూర్చున్నారు. బాయ్ని పంపి కాఫీ తెప్పించుకుని తాగారు. బాయ్ బయటికి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో తోచక ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు నాగయ్య. ఏంరా, ఇందుకా నిన్నిప్పుడు ఇక్కడికి తెచ్చింది ప్రశ్నించాడు కాశీనాథ్. అంటే ఇప్పుడు నేనేం చేశానని? ఏం చేశావు? ఇలా మొద్దులా బెల్లం కొట్టిన రాయిలా కూర్చునేందుకురా ఇక్కడికి వచ్చింది? ఏదో సరదాగా మాట్లాడతావు, ఉల్లాసంగా ఉంటావనుకుంటే ఇలా దద్దమలా చప్పగా ఉంటే నేనేం చేయను? ఎంతవరకు నువ్వు పలకరించావేమిట్రా? నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను ఊరికే కూర్చున్నా. అవునవును, నేను మాట్లాడలేదు కదూ. సర్లే, ఇక ఈ ఊళ్ళోని అతిరథులు, మహారథులు, నాయకులు, వినాయకులు అంతా వచ్చే వేళ అయింది. నువ్విలా విచారంగా కూర్చుంటే వాళ్ళంతా నిన్ను హేళన చేస్తారు. నిన్నే కాదు, నిన్ను వెంటబెట్టుకుని వచ్చినందుకు నన్ను నవ్వుల పాలు చేస్తారు. బుద్ధిగా చెప్పినట్టు విన్నావంటే సర్వసుఖాలు అనుభవించొచ్చు. అర్థమైందిరా నాకు? ఏంటో అర్థం కాలే. ఆయన నువ్వు చెప్పినట్టు వినాలంటావు, అంతేగా, దాందేముందిలే. అంత మాత్రం అని ఊరుకుంటే సరిపోదు మరి. ఇప్పుడు నీకున్న వ్యధలన్నీ తీరిపోతాయి. నువ్వు ఆనందం అనుభవించాలంటే ఆ ఊహలోనే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది కదరా. అది జరగాలి అంటే ఎన్నో కొత్త పద్ధతులను కూడా అనుసరించాలి మరి. అంతెందుకు, నన్నేం చేయమంటావో ఇప్పుడే చెప్పు. చెబుతానుండు, అంత తొందర అయితే ఎలా అంటూ రూమ్ బాయ్ని పిలిచి ఏదో చీటీ ఇచ్చి దాంతోపాటు 50 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. మరో 2 నిమిషాల్లో 2 బ్రాందీ బాటిల్స్ తెచ్చి కాశీనాథ్కి ఇచ్చాడు. ఆ బాటిల్స్ చూస్తూనే చిచ్చి ఇదేమిట్రా అంటూ మొహం తిప్పుకున్నాడు నాగయ్య. ఒరే నాగు, ఎందుకురా అలా మొహం తిప్పేసుకుంటావు? సంఘానికి విరిచి చాలామంది అమృతం సేవించలేకపోతున్నారే కాని, లేకపోతే ఈ వ్యధలు గిదలు ఏనాడో అడుగంటి పోయేవి అంటూ ఒక బాటిల్ ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో నింపాడు. తానొక గ్లాస్ తీసుకుని ఓ గ్లాసు నాగయ్య ముందుంచి తీసుకోరా అన్నాడు. చిచ్చి, సిగ్గులేకపోతే సరి అసహించుకున్నాడు నాగయ్య. ఒరే, అదేరా, ఆ సిగ్గు ఆ పిరికితనం ఉన్నవాడేరా దీనికి దూరంగా ఉండేది. అయినా దీనికి దూరంగా ఉండి ఏం అనుభవిస్తున్నారా చెమటలో? అందుకు నాగయ్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాశీనాథ్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాడు. యారా పలకో. అవునులే, నువ్వు కూడా ఆ కోవకు చెందినవాడివేగా, ఏం మాట్లాడావు?
నా మాట విని నీ చెప్పినట్టు నడుచుకో. అందుకో అంటూ బలవంతంగా నాగయ్య చేతిలో ఉంచాడు. మనసులో కోరిక చేస్తోన్న మారాం ముందు నిగ్రహించుకోలేకనేమో గడగడా 2 గుక్కల్లో గ్లాసు ఖాళీ చేశాడు కాశీనాథ్. కాని నాగయ్య ఇంకా తాగలేదు. అలాగే చేత్తో పట్టుకుని కాశీ వైపు చూస్తున్నాడు. ఒరే నాగు, ఏంట్రా అలాగే చేత పట్టుకుని చూస్తున్నావు? అరెరే, అదేంటి చేతులలో వణుకుతున్నాయి? అంత వణుకు దేనికి? నీలో ఆత్మస్థైర్యం క్షీణిస్తోందా? నా మాట విని ఈ కాస్త మందు పుచ్చుకో, ఈ ఫీలింగ్ అంతా పారిపోతుంది. తాగే. నే తాగానుగా, నాకంటే నువ్వేం గొప్పవాడువా? కానీ కాశీనాథ్ ఒత్తిడి చేయసాగాడు. మనసులో ఏమనుకున్నాడో ఏమో గాని మధు పాత్ర నోటికి అందించడం, అందులోని మధువు గుక్కలు గుక్కలుగా మింగేయడం ఏకధాటిగా నిర్వర్తించాడు నాగయ్య. గొంతు మండినట్టయింది. అబ్బా అంటూ ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు. 1 నిమిషం గడిచింది. గొంతు ఇంకా చొరచొరమంటూనే ఉంది. కడుపులో ఎవరో చేయి పెట్టి కలిచినట్లయింది. కళ్ళు అరమూతలు పడుతున్నాయి. శరీరమంతా కంపనం బయలుదేరింది. మొత్తుగా అలాగే టేబుల్ మీద తలపెట్టి వాలిపోయాడు. కాశీనాథ్ ఇంకో బాటిల్ ఓపెన్ చేసి ఇంకో గ్లాసు సేవించాడు. నాగయ్య మాత్రం కళ్ళు మూసుకుని టేబుల్ పైనే తలవాల్చి పడుకున్నాడు. శరీరమంతా వ్యాపించిన మత్తు అతన్ని ఇహం నుంచి దూరంగా తీసుకువెళుతోంది. ఒరే నాగు, ఏంట్రా ఓ పెగ్గకి అలా వాలిపోయావు? వేయ్, కాస్త పుచ్చుకో మరి అంటూ ఇంకో గ్లాసు అందేవబోయాడు. నాగయ్యకి ఈ మాట వినిపించలే. ఎంతకీ గ్లాసు అందుకోకపోయేసరికి ఇందా పుచ్చుకో. తనే నాగయ్య భుజం పట్టి పైకెత్తి ఆ గ్లాసు కూడా తాగించాడు. ఆ గ్లాసు కూడా పడేసరికి తెలియని మత్తులో తేలిపోసాగాడు నాగయ్య. అంతో ఇంతో మిగిలిన స్పృహ కూడా లేకుండా పోయింది. నాగయ్యను రూమ్ బాయ్ సహాయంతో బెడ్ మీదకు చేర్చాడు కాశీనాథ్. ఇంకొక బెడ్పై తాను పడుకున్నాడు. కొన్ని గంటల తర్వాత నాగయ్యను ఆవహించిన మత్తు తెర తొలగిపోయింది. మళ్లీ మెదడులో ఆలోచనలు చకచకా పరిగెత్తి గత స్మృతులను రేకెత్తిస్తున్నాయి. అబ్బా, ఏంటిది? మళ్ళీ ఈ పాడు ఆలోచనలే మెదులుతున్నాయేమిటి? ఎంతసేపు ఏ బాధ లేకుండా హాయిగా ఉంది. ఇదంతా ఈ మత్తు మహిమే కాబోలు. మధువును అందరూ అసహించుకున్నా నాలాంటి అభాగ్యులకి ఇదంతా ఉపకారం చేస్తోంది. అందుకే కాబోలు కాశీ ఇంత బలవంతంగా తాగించాడు. వీడు నిజంగా నా హితాభిలాషే. మళ్ళీ ఆ మందు పుచ్చుకుంటేనే బాగుండు. వీడింకా లేవలేదే. ఇలా ఆలోచిస్తూ మళ్ళీ ఆ మధువుని కాంక్షించసాగాడు. కాశీనాథ్ ఎంతకీ లేవకపోయేసరికి ఆ మత్తు మందు కోసం మనసు పెడుతోన్న తొందర సహించలేక తానే నిద్రలేపాడు కాశీనాథును. ఏంట్రా నాగు, బంగారం లాంటి నిద్ర పాడు చేశావు అంటూ నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు కాశీనాథ్. నాగయ్య దిక్కులు చూడసాగాడు. ఇంతకు ముందేగా వాడా మత్తు మందిస్తున్నప్పుడు వద్దని అంత మొండికేశాను. మళ్ళీ నేనే అది కావాలని ఎలా అడగడం? అడిగితే ఏమనుకుంటాడు అనుకుంటూ బిడియపడ్డాడు. ఇంకా తీవ్రంగా ఆలోచించాడు. ఏమైనా గాని ఆ మధువే కావాలి. అందులో ఎంత మహత్తుంది. ఎవరేమనుకుంటే మాత్రం నాకేం? నా బాధ నేను తొలగించుకోవాలి. అందుకే అది కావాలి. ఏమైనా అనుకోని అడుగుతాను అంటూ అడగడానికే నిర్ణయించుకున్నాడు. ఏంట్రా, మంచి నిద్రైతే పాడు చేసావు కానీ ఇంతకీ ఎందుకు నిద్ర లేపినట్టో చెప్పకుండా దిక్కులు చూస్తావేం అన్నట్టు ఎలా ఉంది మందు? మనసుకు హాయిగా మంచి రిలీఫ్ ఇవ్వలే? ప్రశ్నించాడు కాశీనాథ్. నువ్వన్నట్టు బాగా పనిచేస్తోంది కాశీ. నిజం చెప్పాలంటే అసలు ఇంతవరకు ఎలా ఉన్నానో ఎక్కడున్నానో నాకు తెలియలేదనుకో. మరి నేను చెప్పలేదు, ఈ ఆహ్లాదం అనుభవించడం చేతకని వాళ్ళందరూ ఏమేమో అంటారు అన్నట్టు ఇంకో బాటిల్ తెప్పించినా తాను అడగాలనుకున్నది అతడే అడగడంతో ఇంకేం సంకోచం లేకుండా వెంటనే అన్నాడు. ఇక్కడ వద్దులే, కిందకు వెళదాం పద. అక్కడకు నేను చెప్పిన నాయకులంతా వచ్చే ఉంటారు. పైగా డ్యాన్స్ ప్రోగ్రాము అవి ఇవి ఉంటాయి. అక్కడికే వెళదాం పద, ఎంతో జాలీగా ఉంటుంది అంటూ కింద హాల్లోకి తీసుకుపోయాడు నాగయ్యను. కింద హాల్లో టేబుల్ ముందు కుర్చీల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చాలా జాలీగా మధువు సేవిస్తూ ఈ ప్రపంచానికి అతీతులైపోతున్నారు. నాగయ్య, కాశీనాథ్ ఇద్దరూ ఒక టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నారు. కాశీనాథ్ను అతని మిత్రులు అనేక మంది పలకరిస్తున్నారు. బ్రహ్మాండంగా డ్యాన్స్ ప్రోగ్రాం జరిగిపోతోంది. వెయిటర్ ఏవో పదార్థాలు మధు పాత్రలు తెచ్చి వీరి టేబుల్పై ఉంచారు. వాటిని రుచి చూస్తూ ఇద్దరూ డ్యాన్స్ ప్రోగ్రాంను తిలకించడంలో మునిగిపోయారు. సీసాల మీద సీసాలు ఖాళీ అవుతున్నాయి. ప్రోగ్రాం పూర్తయ్యే లోపల ఇద్దరూ అక్కడున్న చాలా మందితో పాటు మత్తులో మునిగిపోయారు. కొంతసేపటికి ఊగుతున్న శరీరాలతో మేడ మీద తమ గదికి చేరుకున్నారు. హాయిగా నిద్రపోయి తెల్లవారి ఎప్పుడు లేచారో ఇలా సుష్టిగా తినడం, స్మృతి తప్పే వరకు తాగడం, జలసాల్లో మత్తుల్లో చిత్తైపోయారు 3 రోజులు. 4వ రోజు ఉదయం 10 గంటలకు చెరి ఓ గ్లాసు మధు సేవించారు.
ఒరే కాశీ, ఈరోజు ఇంటికెళ్ళొస్తాన్రా అన్నాడు నాగయ్య. యారా, ఇక్కడ హాయిగా లేదా? ఆహా, హాయిగానే ఉందనుకో. ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కతే ఉందిగా. ఓసారి వెళ్ళొస్తా. పైగా 2 రోజుల్లో వస్తానని చెప్పొచ్చా. ఇప్పటికే 4 రోజులైంది. ఇవాళైనా వెళ్ళకపోతే బాగుండదు. నా మీద బెంగ పెట్టుకుంటుందిరా పిచ్చిది. అయినా మళ్ళీ రేపు సాయంత్రంలాగా వచ్చేస్తానుగా. ఓరి సన్నాసి, ఆ సంసారం అన్నదంతా ఒట్టి నరకంరా. ఈ స్వర్గంలో కాలు పెట్టాక కూడా ఇంకా ఆ నరకాన్ని కోరుకోవడంలో అర్థం లేదు. అదే నరకమే అనుకో. అయినా లోకుల కోసమైనా ఈ మాత్రమైనా పట్టించుకోకుండా తప్పుకోవడమేలా? సరే, నీ ఇష్టం. అలాగే వెళ్ళిరా. అన్న ప్రకారం వచ్చేస్తావుగా. అమ్మమ్మ, ఎంత మాట! చేతికందిన మధుబాండం జారి విడుచుకునే అంతటి అభాగ్యుండ్రా. తప్పకుండా వస్తాను. సరి సరి, వెళ్ళిరా. నాగయ్య మెల్లగా నడుస్తూ మొత్తుగా తూగుతూ బస్సులో ఎక్కి ప్రయాణం చేసి తన ఊళ్ళో దిగే ముందు తన దగ్గర సీసాలో ఉన్న ఆఖరి డోస్ వేసుకున్నాడు. దాని ప్రభావం వల్ల ఇంకా అంతో ఇంతో తూగు ఉండనే ఉంది. ఇల్లు చేరుకున్నాడు. గంగా, ఏమేవ్, తలుపు తీవే అన్నాడు. విస్తుపోతూ వాకిట్లో పంచన నిల్చున్న పని మనిషి అంతలోనే నాగయ్య తాగొచ్చాడని పసిగట్టాడు. కూలి పడబోతున్న యజమానిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఈజీ చైర్లో కూర్చోబెట్టాడు. అమ్మగారు, అయ్యగారు వచ్చారు చూడండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇదేంటి, ఆయన మాట్లాడేమిటి? ఆయన వచ్చినట్టు వాడెందుకు చెప్పాల్సి వచ్చింది అనుకుంటూ హాల్లోకి వచ్చింది గంగమ్మ. ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకున్న నాగయ్యను చూసింది. ఏమండి, వస్తూనే అలా కళ్ళు మూసుకుని పడుకున్నారు? ఈ 4 రోజులు ఎక్కడా నిద్రపోలేదా ఏంటి? గంగమ్మ ప్రశ్నించింది. ఆ, ఏంటే, ఏమంటున్నావు అంటూ కళ్ళు తెరిచాడు నాగయ్య. ముందు స్నానం చేదురుగాని పదండి, భోంచేసి తీరిగ్గా పడుకుందిరుగాని. అలాగే పదవే అంటూ పైకి లేచి 2 అడుగులు వేసి తూలిపోయాడు. ఏంటండి అలా తూలుతున్నారు అంటూ జబ్బు పుచ్చుకుని ఆపింది గంగమ్మ. ఆ, ఏం లేదులేవే అన్నాడు. కాని బ్రాందీ వాసన పసిగట్టిన గంగమ్మకు పాదాల కింద భూమి చలించినట్లయింది. ఒక్క క్షణం అంతలోనే తేరుకొని, ఏంటండి, మీరు తాగారా? చెప్పండి, మీరు సారా తాగారు కదూ? అవునే, తాగాను. ఏం తాగానో తెలుసా అని చెబుతా విను. నేను తాగింది అమృతమే. ఇక నాకు చావులేదే. ఏమండి, ఏంటిది అంటూ బొళ్ళున ఏడ్చేసింది గంగమ్మ. ఏమేవ్, ఎందుకు ఏడుస్తావు? ఓహో, ఆ అమృతం నీకు తీసుకురాలేదనా? దాన్నే ముందులే, రేపు నేను వెళ్ళినప్పుడు తెస్తానులే. మరిచిపోయాను, తెస్తానన్నానుగా. ఇంకా ఎందుకు ఏడుస్తావు అన్నాడు. మీకెవరు నేర్పారండి ఈ విపరీత అలవాటు? అయ్యో భగవాన్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది గంగమ్మ. గంగా, నువ్వు నిజంగా గంగవేనే? లేకపోతే నీ కళ్ళ వెంట అలా ధారాపాతంగా నీరు ప్రవహిస్తుందా? భగవాన్, నన్నెందుకిలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు? నీకు నేనేం చేశానని నాకు ఈ రంపకోత ప్రసాదించావు? ఉన్న ఒక్కగొనక కొడుకు ఎటూ కాకపోయాడని బాధపడుతుంటే మళ్ళీ ఈయనకి తాగుడు అలవాటేమిటి? ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? దినానికి పతనం వైపు మొగ్గుతున్న కొడుకును చూసి కృషించడానిక? తాగిన మైకంలో ఎన్నాళ్లుగా నిలుపుకున్న పొరుగును మట్టిపాలు చేయబోతున్న భర్తను చూడ్డానిక? ఇవేవీ లేకపోయినా నాకు నేనుగా కృంగి కృషించి నరకం అనిపించడానిక? ఇంకెందుకు బ్రతుకుతున్నట్టు? ఏమేవ్, నేను అలాగే అనుకున్నాను. ఎందుకు బ్రతకాలని, కాని ఎందుకో బ్రతకాలి అని తెలుసుకున్నాను. ఎందుకో తెలుసా? జీవితాన్ని కన్నీటి వాగు నుంచి బయటకు చేర్చి మనకు కావలసిన విధంగా మలుచుకుని జీవితానికి ఎదురు తిరిగి బ్రతకడం కోసం. ఆ ఆనందం అనుభవించడం మీకు చేత కావచ్చు, కానీ ముందు నన్ను ఈ నరకం నుండి తొలగించి మీరు సుఖించండి. నేనుండగా నీకేంటే బాధ? నీ బాధ ఏంటో ముందు చెప్పాయి, నేను తొలగిస్తానుగా. ముందు ఆ భాగ్యురాలి పీక నులిమి చంపేయండి. గంగా, అవునండి, నా పీక నులిమి చంపితే మీరు ఈ ఆనందం అనుభవించొచ్చు. గంగా, నేను తాగననేగా నీకింత బాధ? నా గుండెల్లో మంటలు భరించలేక ఏదో తాగాను. నా బాధలన్నీ మరిచిపోయాను. నేను ఎన్ని బాధలు భరించాల్సి వచ్చినా సరే నీకోసం ఆ మందు ముట్టనని నీపై ఒట్టేసి చెబుతున్నాను. ఇక ఏడవకు. సరే, ఎప్పుడనగా భోంచేశారో ఏమో, ముందు స్నానం చేసిరండి, భోంచేద్దురుగాని. నాగయ్య స్నానం చేసి భోంచేసి గంగమ్మను ఓదారుస్తూ వాగ్దానాలు చేస్తూ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించాడు. హల్లో బావా, ఇదేనా రావడం? రండి. గడప దాటొస్తోన్న రఘును చూసి ప్రశ్నించాడు ప్రకాష్. ఆ, ఇదే బస్సు దిగొస్తున్న ప్రకాష్ అన్నట్టు కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు? అంతా కులాసానా? ఆ, అంతా క్షేమే. ఎవరో స్నేహితులొస్తే అలా బయటికెళ్ళాడు కృష్ణ. ఏంటి విశేషం? ఏం లేదు, రేపు మన పబ్లిషింగ్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ కదా, మిమ్మల్ని ఇవాళే తీసుకువెళదామని వచ్చాను. అవును కదా, నాకు ఆ విషయమే జ్ఞాపకం లేదు. ఇంతలో రేఖ శారదలు అక్కడికొచ్చారు. బావా, నువ్వు మీ చెల్లెలతో మాట్లాడుతుండు, నేను అలా వెళ్ళి వాణ్ణి పిలుచుకుని వస్తాను అంటూ వెళ్ళాడు ప్రకాష్.
రఘు, రేఖ, శారదలతో మాట్లాడుతుండగానే కృష్ణను వెంటబెట్టుకుని వచ్చాడు ప్రకాష్. ఓ వచ్చారా కృష్ణ, తొందరగా రెడీ అవ్వండి, వెళదాం, మనకి టైం కూడా అట్టే లేదు అన్నాడు రఘు. ముగ్గురు కలిసి పట్నం వెళ్లారు. పరమేశం గారి ఆశీర్వచనాలతో, హాజరైన పెద్దల శుభాకాంక్షలతో పబ్లిషింగ్ హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిపించారు కృష్ణ, రఘు, ప్రకాష్లు. ఆ సాయంకాలం ఏర్పాటు చేయబడ్డ సాంస్కృతిక కార్యక్రమంలో కృష్ణ వినిపించిన స్వీయ కవితకు అందరూ ముగ్ధులైపోయారు. అదే సమయంలో పరమేశం గారు కృష్ణను మేనేజర్ మరియు ఎడిటర్గా, ప్రకాష్ను సబ్ ఎడిటర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఎడిటర్గా కృష్ణ మాట్లాడుతూ వీలైనంత తొందరలో తాము చైతన్య అనే వారపత్రిక వెలువరించబోతున్నట్టు తెలుపుతూ ఆ పత్రికను ఆదరించి పెద్దలంతా ఎప్పటికప్పుడు తమ విలువైన సలహాలు, అభిప్రాయాలు అందజేయవలసిందిగా అర్థించాడు. ఆనాటి కార్యక్రమాలన్నీ ముగించుకుని అందరూ ఇల్లు చేరుకునేసరికి రాత్రి 10 గంటలైంది. రఘు, కృష్ణ, ప్రకాష్ ముగ్గురు భోజనాలు ముగించుకుని హాల్లో మాట్లాడుతూ కూర్చున్నారు. ఏం ప్రకాష్, నువ్వు ఊరెళ్ళి చెల్లయ్య వాళ్ళని తీసుకురా అన్నాడు తను. యారా కృష్ణ, పలకమేం? బావ అడుగుతున్న దానికి నీ సమాధానం ఏమిటి? రఘు, ముందు ఎక్కడైనా ఇల్లు చూసుకోవాలి, ఆ తర్వాతే మీ చెల్లెల్ని తీసుకొద్దామనుకుంటున్నాను. అదేంటి కృష్ణ, ఇంత పెద్ద బంగ్లా మనకుండగా ఇంకో ఇల్లు చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేం కుదరదు, అంతే ఇక్కడ ఉండాల్సిందే నిశ్చయించినట్టుగా అన్నాడు రఘు. కృష్ణ అందుకొని, రఘు, ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఒత్తిడి చెయ్యొద్దు అన్నాడు. ఏం కృష్ణ, మమ్మల్ని పరాయి వాళ్ళలా భావిస్తున్నావా? అబ్బే అదేం లేదు రఘు, ఈ విషయంలో మాత్రం బాధపడకండి. పోనీలే బావా, కృష్ణని ఇప్పుడేం బలవంతం చేయకు, మేమిద్దరం ఒకచోట ఉంటాం, మంచి ఇల్లు ఒకటి రెంటకు మాట్లాడుకుని అంటూ రఘు కడ్డుపడ్డాడు ప్రకాష్. సరే కానియండి, మీ ఇష్టం అన్నాడు రఘు. ఉదయం లేవగానే కాఫీలు తాగి ఇల్లు వెతకడం కోసం ఊళ్ళోకి వెళ్లారు ముగ్గురు. ఇల్లు చూసి రెంట్ కుదుర్చుకుని అగ్రిమెంట్ అవి రాయించుకుని ఇల్లు చేరేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనాలు అయిన తర్వాత శారద రేఖలను తీసుకురావడానికి ప్రకాష్ను రాంపల్లికి పంపారు. సాయంత్రం చీకటి పడే వేళకు శారద రేఖలతో, అవసరమైన సామాన్లతో పరమేశం గారింటికి చేరుకున్నాడు ప్రకాష్. వనజ శారద రేఖలను కుశల ప్రశ్నల అనంతరం వంటింట్లోకి తీసుకెళ్లి వంట చేయడంలో మునిగిపోయింది. రాత్రి భోజనాలు ముగించుకుని అందరూ సెకండ్ షో పిక్చర్కి వెళ్లారు. తెల్లవారిన తర్వాత కాఫీలు ముగించి శారద రేఖలను తీసుకుని తమ ఇంటికి బయలుదేరారు కృష్ణ, ప్రకాష్లు. రఘు కూడా సహాయంగా వెంట వెళ్ళాడు. కొత్తింట్లో ప్రవేశించినందుకు ఆ సాయంత్రం చిన్న విందొకటి ఏర్పాటు చేశారు కృష్ణ, ప్రకాష్లు. ప్రకాష్ వెళ్లి వనజను, సుందరాన్ని కూడా తీసుకొచ్చాడు. పరమేశం గారు భార్య విందుకు రాలేదు గాని తమ శుభాశిస్సులు పంపారు. భోజనాల అనంతరం రఘు, వనజలు, సుందరం ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. బాగా అలసిపోయిన కృష్ణ, ప్రకాష్లు విశ్రాంతి కోసం ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. కృష్ణ గదిలో అడుగు పెడుతూనే కన్నీటితో అతని పాదాలపై వాలిపోయింది శారద. శారద, ఏంటిది, ఏడుస్తున్నావా? ఎందుకా కన్నీరు అంటూ ఆమెను లేవనెత్తి ఆమె కన్నీటిని తుడిచి లాలించాడు. చ, ఎందుకు ఏడుస్తున్నావు శారద? ఇప్పుడేమైంది? అసలు నీ బాధేంటి? నాతో చెప్పు శారద అంటూ బొజ్జగించాడు. ఏమండి, నా వల్ల మీరెప్పటికే చాలా బాధ అనుభవించారు. ఇక నా సుఖం కోసం లేని ఇబ్బందులకు గురికాకండి. శారద, నువ్వు అంటున్నదేమిటో నాకు అర్థం కాలేదు. అసలు నీ వల్ల నేను బాధలకు గురికాలేదే. అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లేగా మీ ఇంట్లో మీ స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఈ వయసులో నా వల్లనేగా ఇన్ని కష్టాలకు గురయ్యారు. నన్ను పోషించే భారం పైన వేసుకున్నందువల్లనేగా ఊరు విడిచిపెట్టి ఇలా రావాల్సి వచ్చింది. ఓస్, ఇదా నీ బాధ? ఇంకేంటనుకున్నాను. నీ వల్ల నాకు కష్టాలు కలిగిన మాట నిజమేనేమో గాని ఇంకా నేను ఆ కష్టాల్లోనే కొట్టుకుపోతున్నాను అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఈ ఊరుకో మకా మార్చడం మనల్ని మనం పోషించుకోవడం కోసం కానే కాదు, మన వల్ల ఇంకా కొందరు పోషింపబడ్డం కోసం. అశాంతితో అలమటిస్తోన్న ప్రజలకు శాంతి ప్రసాదించే సారస్వత కార్యక్రమాలను కొనసాగించడం కోసం. అంతెందుకు, ప్రఖ్యాతి పొందిన ఒక పబ్లిషింగ్ హౌస్ను నడిపి ప్రజావాహిని ఉత్తేజపూరితం చేయడం కోసం. అంతేగాని నేను బ్రతుకుతూ నిన్ను బ్రతికించుకోవడం కోసం కానే కాదు. ఇప్పుడు అర్థమైందా శారదా? అయినా ఈ వివరాలన్నీ ప్రకాష్ చెప్పలేనులేదా నీతో? లేదండి, వారి వివరాలు చెప్పనేలేదు. అర్జెంటుగా పట్నం పోవాలి, మకాం మారుస్తున్నాం, తొందరగా బయలుదేరండి అన్నారే కానీ ఆ హడావిడిలో బహుశా చెప్పుండరు. మన వల్ల ఇప్పటికే వారెంతో బరువు మోస్తున్నారు. వారిని ఎందుకు విసిగించడం అని ఇంకేం ప్రశ్నించలేకపోయాను. కిక్కురు మనకుండా రేఖతో పాటు ప్రయాణమయ్యాను.
పొరపాటు పడుతున్నావు శారదా. ప్రకాష్ మన వల్ల ఎంత బరువు మోయాల్సి వచ్చినా విసుక్కునే మనిషి కాదు. అసలు అలాంటి స్నేహం కుదిరినందుకు అనుదినం కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాను ఆ భగవంతుడికి. పొద్దుపోతోంది, హాయిగా ఏ ఆలోచనలు లేకుండా పడుకో శారదా అంటూ నిద్ర కొరిగిపోయాడు కృష్ణ. ఉదయం లేవగానే కృష్ణ ఏదో పనుండి రఘు ఇంటికి వెళ్ళాడు. ప్రకాష్ మార్కెట్కెళ్ళి కూరగాయలు తదితర వస్తువులు మోసుకొచ్చాడు. రేఖ, కూరగాయలైతే పట్టుకొచ్చాను, మరి తొందరగా కానివ్వండి వీటి పని అంటూ వంటగది ముందు చేతికిల పడ్డాడు. అతని మాటలకు రేఖతో పాటు శారద కూడా నవ్వింది. ఏం రేఖ, పిల్లికి చెలగాటం అన్నట్టు ఇక్కడ నేను ఆకలితో చేస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఉంటుంది. మీకెందుకుండదు? మీరేం బజారుకి వెళ్ళాలా, బరువు మోసేవాళ్ళ? ఎక్కడికి వెళ్ళినా ఉత్పత్తి కొరతలు, సప్లై కోతలు, ఆకలి మంటలు, ఇంకా అసలు దేశమే అతుకుల గతుకుల్లో అంటుండగా. ఆపండి, ఇక చాలండి బాబు. మీకు మీరుగా ఏదో ఉపన్యాసం దంచుకుపోతున్నారు గాని మా నవ్వుకు మీ ఉపోద్ఘాతానికి అసలు సంబంధమే లేదు కదండి అందుకుంది రేఖ. ఉందో లేదో గాని ముందు త్వరగా వంట సిద్ధం చేస్తారా, లేక అలా హోటల్కి వెళ్ళమంటారా? ఆహా, అదేం లేదు, ఇదిగో ఇప్పుడే సిద్ధం చేయము అంటూ రేఖ శారదలు వంట చేయడంలో లీనమైపోయారు. ఇంతలో కృష్ణ కూడా వచ్చాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగా రేఖ వచ్చింది. ఏమండి, వంట రెడీ, ఇంక రావచ్చు అంటూ. కృష్ణ, ప్రకాష్ భోజనాలు ముగించుకుని రామ పబ్లిషింగ్ హౌస్ ఆఫీసు వైపు బయలుదేరారు. ప్రెస్ అంతా ఓసారి తిరిగి వర్కర్స్ ఎలా పనిచేస్తోంది చూసి ఆఫీసు రూంలో ప్రవేశించారు. అంతలో అక్కడికి రఘు కూడా వచ్చాడు. కృష్ణ, మరి త్వరలో చైతన్యం విడుదల చేస్తానన్నావు, అందుకోసం ప్రయత్నాలేమైనా చేస్తున్నావా? లేదు రఘు, ఈ వాటి నుంచి పత్రికకు కావలసిన మ్యాటర్ సెట్ చేయాలనుకుంటున్నాను. నిర్విఘ్నంగా అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే వారం లోపుగానే పత్రిక ప్రజల చేతుల్లో రెపరెపలాడుతుంది. సరే కృష్ణ, నీ ప్రయత్నాలు నువ్వు చేయి. చీటికి మాటికి నేను రావాలంటే కుదరదేమో, శ్రద్ధగా చూసుకో అంటూ లేచాడు రఘు. అలాగే రఘు, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నేను వెళ్ళొస్తా ప్రకాష్. మంచిది, వెళ్ళిరా బావా అని రఘును గుమ్మం దాకా సాగనంపాడు ప్రకాష్. ప్రకాష్, నువ్వు వెళ్ళి మన పత్రికకు అంతో ఎంతో మ్యాటర్ సేకరించుకురా. జ్ఞాపకముందిగా, ఈ పత్రిక ముఖ్యంగా ప్రజానికానికి సాయపడేదిగా ఉండాలి. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మార్గం చూపేదిగా ఉండాలి. అందుకు అనుకూలించేదిగా ఉండాలి. మరి సాగించరో నీ జైత్రయాత్ర. విష్ యూ గుడ్ లక్. ఒరే కృష్ణ, అలాగే చేసుకొస్తాను, చూద్దుగాని. నీ వెళ్ళిరానా అంటూ వెళ్ళాడు ప్రకాష్. 2 రోజుల తర్వాత పత్రికకు కావలసిన మ్యాటర్ తీసుకుని వచ్చాడు ప్రకాష్. దానిని తగిన రీతిలో రూపకల్పన చేసి పత్రిక ఉండవలసిన అన్ని హంగులు రూపొందించి చైతన్యను విడుదల చేయడానికి 4 రోజులు పట్టింది కృష్ణకు. చైతన్యం మొదటి సంచిక సర్వాంగ సుందరంగా తయారై ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. దాన్ని చదివిన పెద్దలు, అధికారులు, అనధికారులు, పండితులు అందరూ ప్రశంసలు, ఆకాంక్షలు, పొగడతలు ఒక్కుమ్మడిగా కురిపించేశారు ఎడిటర్ కృష్ణ మీద. అతి త్వరలోనే కృష్ణ ఎడిటర్గా ఎంతో మంచి పేరు సంపాదించాడు. కృష్ణ పురోభివృద్ధిని, అతడి వల్లే ఆ పబ్లిషింగ్ హౌస్ సంతరించుకున్న ప్రఖ్యాతిని చూసి రఘు, పరమేశం గారు మురిసిపోయారు. పగలంతా ఆఫీస్లో ఎడిటర్గా తాను నిర్వర్తించాల్సిన వ్యాపకంలో పడి ఎలాగో పొద్దు గడిచిపోతోంది కృష్ణకు. కానీ సాయంత్రం ఇల్లు చేరగానే రాధ గుర్తు రావడం, మనశ్శాంతి కరువు అవడం పరిపాటైపోయింది. తను ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఉత్సాహంగా ఉండకపోతే శారద ఏమనుకుంటుందో, ఎంత బాధపడుతుందోనని ఒక్కోసారి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించి విఫలుడవుతున్నాడు. ఇలా అసంతృప్తి, అశాంతులతో సతమతమవుతూ 6 మాసాలు గడిపేశాడు కృష్ణ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునేసరికి ప్రకాష్తో పాటు మరో 2 పెద్ద మనుషులు ఉండడం చూసి వినయంగా వారిని సమీపించాడు కృష్ణ. కృష్ణ, రా, నీకోసమే చూస్తున్నాం. వీరు మన జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరయ్య గారు. ఇక వీరు ఆ సమితి సెక్రటరీ ప్రభాకర్ గారు అంటూ వారిని పరిచయం చేశాడు ప్రకాష్. నమస్కారం అండి, మిమ్మల్ని కలిసే అవకాశం లభించినందుకు చాలా సంతోషం అన్నాడు కృష్ణ నమస్కరిస్తూ. మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి అన్నారు విశ్వేశ్వరయ్య గారు. క్షమించండి, మీరు నాకు ఇవ్వాల్సిన మర్యాద కంటే అనుచితంగా ఇస్తున్నారు, అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అబ్బే, అదేం లేదండి. అయినా మీ వంటి వారిని గౌరవించని మా బ్రతుకులు ఎందుకండి? అందుకే మీ సాహిత్య కౌశలానికి మెచ్చి మిమ్మల్ని ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకుని ఆహ్వానించడానికి వచ్చాం అన్నారు విశ్వేశ్వరయ్య గారు. మీ నిర్ణయానికి నా అభివాదాలు. కానీ మీకన్నా వయసులో చిన్నవాణ్ణి. నన్ను మీరిలా అండి అని మన్నిస్తూ మాట్లాడుతుంటే నాకేదో బాధగా ఉందండి. ముద్దుగా ఆ అబ్బాయి అని పిలవండి చాలు.
బేష్, నీ వినయ విధేయతలు, నీ నమ్రత చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది బాబు. నీ రచనలు చూసి ఒక మహత్తర రచయితవని, సాహితీ పిపాసవని ఊహించాం, కానీ ఇంతటి మహోన్నత వ్యక్తివనుకోలేదు బాబు అంటూ పొంగిపోయాడాయన. నేను ముందే చెప్పాను కదండి, నాకు ఈ పొగడతలు గౌరవాలంటే అంత ఇష్టం లేదని. అయినా నేనేమంత గొప్పవాణ్ణని మీరిలా అంటున్నారు? ఈ రోజుల్లో ఇంతకంటే గొప్పేముంది బాబు? ఎదుటివారి మెప్పులు పొందడం అంటే ఘనంగా భావించే ఈ ప్రజావాహినిలో నీలాంటి వారు గొప్పవారు కాక ఏమవుతారు? అవునవును, ఇంకేమవుతాడు? గొప్పవాడు కాదు కాదు, ఎంతో గొప్పవాడవుతాడు. చలోక్తి విసిరాడు ప్రకాష్. అంతటితో ఆపరా ప్రకాష్, వాడి మాటలకేం గాని మీరొచ్చిన పని ఇంతేనండి? కృష్ణ ప్రశ్నించాడు. అంతే బాబు, మీకు చేయి తలపెట్టిన సన్మాన సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చింది. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మరి డేట్ ఇవ్వనేలేదు. మీ వీలుని చూసి తేదీ నిర్ణయిస్తే మేం వెళతాం బాబు అన్నారు విశ్వేశ్వరయ్య. తప్పనిసరంటారా? కృష్ణ ప్రశ్నించాడు. అరే, మళ్ళీ తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నావేరా? ప్రకాష్ అన్నాడు. చూడు బాబు, ఏమీ లేకపోయినా ప్రతి ఒక్కరూ తోకలా ఏవో బిరుదులు తగిలించుకుని తిరుగుతున్న ఈ రోజుల్లో నీ వంటి ఉత్తమ రచయితకు సన్మానమైనా చేయలేని మా సాహితీ సమితి నిష్ప్రయోజనం. మా మాట కాదనక అంగీకరించు బాబు. అంత మాట అనకండి, మీరంతగా అడుగుతుంటే ఎలా కాదంటాను. సరే, అలాగే ఈ నెల 14వ తేదీ నాకు వీలవుతుంది. మీ ఏర్పాట్లన్నీ ఆ రోజుకు పూర్తి చేసుకోవచ్చు. మంచిది బాబు, మరి మేం వెళ్ళిరామా? ఉండండి, వెళుదురు గాని, మరిచాను. శారద, ఇలారా అంటూ భార్యను పిలిచాడు. శారదొచ్చింది కాఫీ కప్పులతో. తలా ఒక కప్పు అందించి శారదను పరిచయం చేశాడు. కాఫీ తాగి విశ్వేశ్వరయ్య, ప్రభాకర్లు కృష్ణ ప్రకాష్ల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఒరే కృష్ణ, నేను మూతుకుంటూనే ఉన్నాను నువ్వు ఈ విచారం నుంచి దూరం కావాలని. అయినా నువ్వు మాత్రం రాను రాను ఆ అశాంతి అలజడిలోనే కొట్టుకుపోతున్నావు అన్నాడు ప్రకాష్. అప్పుడే వెలిగిన దీపాలు కమ్ముకున్న చీకట్లను తరిమేస్తున్నాయి. ఏం కృష్ణ, పలకమేమిట్రా? రెట్టించాడు ప్రకాష్. కృష్ణ ఏదో నిర్ణయించుకున్నవాడిలా తల పంకించి, అవును ప్రకాష్, చింతించి సాధించేదేమీ లేదు. విచారించడం వల్ల వెలుగులు చూడలేం అన్నాడు. బేష్, అంత మాత్రం తెలుసుకున్నాం. ఇకపై నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాగలదని ఆశించొచ్చా? సంతృప్తి వెలుబుచ్చాడు ప్రకాష్. అరే, టైం 8 అవుతోంది, భోంచేద్దాం పదరా అంటూ పైకి లేచాడు కృష్ణ. ఇద్దరికీ భోజనం వడ్డించింది శారద. భోజనాలయ్యాక ఇద్దరూ బయట వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుని 10 గంటలకు నిద్రకు పడిపోయారు. చూడమ్మా రాధా, ఎన్నాళ్ళిలా అశాంతితో అలమటిస్తావు? ఇలా చింతిస్తూ కృషించి చివరకు నీకేదైనా ప్రమాదం జరిగితే నా గతి ఏంటమ్మా? నిప్పు వల్ల శరీరం కాలిందని చన్నీళ్లు చల్లుకుంటే మంటలింకా అధికమై బొబ్బలెక్కుతాయి తప్ప ఉపశాంతి ఉంటుందా చెల్లి? జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుంటే ఇటు మానసికంగానూ అటు శారీరకంగానూ క్షీణించడమే తప్ప లాభమేమీ ఉండదమ్మా అని ఆవేదన పడ్డాడు ఆనందం. బాగు, నా బ్రతుకిక బాగుపడ్డమన్నది ఉందా అన్నయ్య? ఉండకపోదమ్మా, నీ చెప్పినట్టు విన్నావంటే మనసుకు కొంత ప్రశాంతత అయినా లభిస్తుంది. నేను ఆ ప్రశాంతతే కోరుకుంటున్నాను. అదెలా సాధ్యమో చెప్పన్నయ్యా అంది రాధ అన్నవైపు చూస్తూ. నాకు ఆప్తుడైన ఒక ఆయన రావుగారని జిల్లా విద్యాశాఖాధికారిగా శ్రీకాకుళంలో ఉంటున్నాడు. ఆయనతో నీ పరిస్థితి అంతా వివరించాను. ఆయన నీ విషయంలో ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఎక్కడైనా గర్ల్స్ స్కూల్లో టీచర్గా పనిచేయాలని. అందువల్ల స్కూల్లో చిన్నపిల్లలు చిందించే చిరునవ్వుల ఆనందం చవిచూస్తూ నీ మనసులో శాంతి ఏర్పడడానికి అవకాశం ఉందని అన్నారు. నీకిష్టమైతే నీ చేత అప్లై చేస్తే ఆయన తప్పక సహాయపడగలనన్నారు. ఆయన సలహా సముచితంగానే ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పురాదా? సరే, నీ అభిమతాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే ప్రయత్నించన్నయ్యా. చాలా సంతోషమమ్మా, అలా చేద్దాం. మరి భోంచేద్దుగాని రామ్మా. మరి నువ్వు ముందు అనుకోవడం కన్నా పోనీ ఇద్దరం ఒకేసారి భోంచేద్దామన్నయ్యా. అలాగే కాని అమ్మా. మరిలే, అయితే భోంచేద్దాం. ఇద్దరూ కలిసి భోంచేసి ఆనందం వీధిలోకి వెళ్ళాడు. రాధ ఏదో ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయింది. ఆ మరుసటి రోజే రాధ చేత అప్లికేషన్ పూర్తి చేయించి పంపించాడు ఆనంద్. ఆ తర్వాత పొట్టుమని 10 రోజులు గడిచాయో లేదో శ్రీకాకుళంలో గర్ల్స్ స్కూల్లో టీచర్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందాయి రాధకు. ఆనంద్ కూడా వస్తానన్న వారిస్తూ ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ ఉండమని చెప్పి తానొక్కతే బయలుదేరింది రాధ. ఆ రోజు రాధ రాంపల్లి నుంచి పట్నం వచ్చి అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఎక్కడం, హోటల్లో కూల్ డ్రింక్స్ తాగుతూ చూశారు కృష్ణ ప్రకాష్లు. తన పెళ్ళైన తర్వాత రాధను కృష్ణ చూడడం అదే మొదటిసారి.
పొరుగున వెళ్లి చేసిన అపచారానికి క్షమాపణ చెప్పుకోవాలి అనుకున్నాడు కృష్ణ. ఆ ఆవేదనలో అన్నీ మరిచి, కాని అంతలోనే తేరుకొని అది వీధి అని, ఇంకా చాలా మంది ఉన్నారని, అలాంటప్పుడు తను ఆమెతో మాట్లాడడం సభ్యత కాదని గుర్తించి తన ప్రయత్నం మానుకున్నాడు కృష్ణ. కృష్ణ ముఖంలో కనబడుతోన్న ఆవేదన, ఆతృత, జాలి, నిస్సహాయత స్పష్టంగా చూడగలిగాడు ప్రకాష్. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండి బస్సులో కూర్చున్న రాధను చూస్తూ వీడు ఏమవుతాడో అన్న భయంతో హోటల్ బిల్లు చెల్లించే కృష్ణను తీసుకుని బయటకు దారి తీశాడు. బయలుదేరడానికి ఇష్టం లేకపోయినా ప్రకాష్ మాట కాదనలేక ఓ నిట్టూర్పు విడిచి భారంగా అడుగులు వేస్తూ ప్రకాష్ వెంట బయలుదేరాడు కృష్ణ. ఆ వీధి చివర మలుపు దగ్గర నాగయ్య, గంగమ్మ రిక్షాలో వస్తూ ఎదురు పడ్డారు కృష్ణ ప్రకాష్లకు. నాగయ్య దూరం నుంచే కృష్ణను చూసి ముఖం తిప్పేసుకున్నాడు. గంగమ్మ వాళ్ళని చూసి రిక్షావాడితో రిక్షా ఆపమంది. ఏమేవ్, ఎందుకు రిక్షా ఆపమన్నావు? నాగయ్య గద్దిస్తున్నాడు భార్యను. అటు చూడండి, మన అబ్బాయి కృష్ణ వస్తున్నాడండి. ఎవరే ఎవరే ఆ అప్రాచుణ్ణి మన అబ్బాయిని వాగుతున్నావు? నీ మతి మండినట్టుందే. నీ వెర్రిగాని వాడు మన అబ్బాయి ఎందుకు అవుతాడు? మనవాడైతే మన మాటకు విలువెందుకివ్వడు? నీ పిచ్చిగాని అంటూ ఇంకా ఏదో గొణుకుంటూ బాధపడుతున్నాడు నాగయ్య. మన అబ్బాయి మాట అటుంచి అటు చూడండి, ప్రకాష్ కూడా పక్కనున్నాడు. ఆ అబ్బాయి కోసమైనా మనం నిలవాలి, అతన్నైనా పలకరించాలి. అయినా మీరేదో ఆవేదనలో అలా మాట్లాడుతున్నారే గాని తల్లిదండ్రులకు సంతానానికి ఉన్న బంధం ఒట్టి మాటలతో తెగిపోతుంది అనుకోవడం పొరపాటే కదండి. మన అబ్బాయి అంత తప్పు చేస్తే మాత్రం కడుపులో దాచుకోవాలే గాని పరాయి వాళ్ళ భావించి దూరంగా పారిపోతే ఆ అనుబంధం మనల్ని వెంటాడుతుందే గాని విడిపోదండి ఆ బంధం. చాలే చెప్పొచ్చు, అంతెందుకు, కావాలంటే ఆ కృతజ్ఞుణ్ణి నువ్వే పలకరించుకో. వాడిని పలకరించడం కాదు కదా, కనీసం వాడి మొహం చూడ్డానికి కూడా నా వల్ల కాని పని అంటూ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు నాగయ్య. ఇంతలోకి కృష్ణ, ప్రకాష్లు అక్కడికొచ్చి రిక్షా పక్కగా నిలబడ్డారు. కన్నీళ్లతో తల్లిదండ్రుల వైపు చూస్తూ రెండు చేతులు జోడించాడు కృష్ణ. అతడికి ఏం మాట్లాడడానికి నోరు పెగలడం లేదు. బాగున్నారా బాబాయ్? ప్రకాష్ అన్నాడు వారిని మాటల్లో దించాలని ప్రయత్నిస్తూ. మాకేం నిక్షేపంలా ఉన్నాం అన్నాడు నాగయ్య. శారద, రేఖ కులాసాగానే ఉన్నారా బాబు? అడిగేసింది గంగమ్మ. శారద పేరు ఆమె నోటి వెంట రాగానే నాగయ్య క్రోధంతోటి, కృష్ణ ఆర్ద్రతతోటి ఇద్దరూ ఆమె వైపే చూస్తున్నారు. అటు భరత కోపం, ఇటు కన్న కొడుకు దీనత్వం. ఏం మాట్లాడాలన్నా భరతలో పొంగే క్రోధం ఎలా పరిణమిస్తుందోనన్న భయంతో, మాట్లాడకుండా ఉంటే కొడుకు ఎంతగా కుమిలిపోతాడోనన్న బాధతో ధైర్యం చేసి ఎటూ తేల్చుకోలేని స్థితిలో అడకత్తెరలో చిక్కుకున్న ప్రాణిలా విలవెల్లాడిపోతోంది గంగమ్మ హృదయం. గంగమ్మ అడిగిన ప్రశ్నకైనా కృష్ణ సమాధానం చెబితే ఆ తల్లి కొడుకులైనా రాజీ పడతారని కొంతసేపు ఎదురు చూసిన ప్రకాష్, కృష్ణ ఎంతకీ నోరు విప్పకపోయేసరికి ఇక తనకు తప్పదన్నట్టు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు పిన్ని. శారద, రేఖ ఇద్దరు ఈ ఊళ్ళోనే కులాసాగా ఉన్నారు అన్నాడు. ఈ ఊళ్ళోనా? నివ్వెరపోతూ ప్రశ్నించింది గంగమ్మ. అవును పిన్ని, అందరం ఈ పట్టణంలోనే ఉంటున్నాం. అన్నట్టు మీరు ఇక్కడే ఉంటున్నారని మొన్న వెంకన్న చెప్పాడు. ఎక్కడుంటున్నారు? మా ఇంటికి వెళదాం పదండి పిన్ని అన్న ప్రకాష్ మాటలకు బదులు చెప్పలేక ఊరుకుంది గంగమ్మ. మీకేం బాబు, మీరు ఇన్నాళ్లలా చిన్నపిల్లలు కారుగా, మీకు రెక్కలొచ్చాయి, స్వేచ్ఛగా ఎగిరిపోయి మీ బతుకుబాటు చూసుకుంటున్నారు. ఈ పట్నం కాకుంటే దీని అబ్బలాంటి మహానగరాల్లో కాపురం పెట్టగలరు. వెళ్ళండి, మా దారి మాకు దొరకపోదు అన్నాడు నాగయ్య మరోవైపు చూస్తూనే. ఈ గిరాకీ ఎక్కడ తగిలించుకున్నానురా భగవంతుడా, ఎంతకీ వాళ్ళ గొడవల్లో వాళ్ళున్నారే కాని మనమిచ్చే 30 పైసలతో ఈ రిక్షావాడి గిరాకీలు పోగొట్టి ఇక్కడే ఉంచేశామే అని తలవనే తలవరు. ఇదేం కర్మరా దేవుడా అంటూ మెల్లగా గుణుకుంటూ, బాబుగారు ఇక దిగండి, మరో గిరాకీ అయినా చూసుకుంటాను అన్నాడు ఏదైతే అదే అవని అన్న ధీమాతో. అబ్బే అదేం లేదబ్బే, ఇక నువ్వు పోని అన్న నాగయ్య అనుమతితో రిక్షా లాగించాడు రిక్షావాడు. కృష్ణ, ప్రకాష్ అక్కడే నిలబడి రిక్షా వెళ్లిన వైపే చూస్తుండిపోయారు. గంగమ్మ కూడా వారిని గుర్తింపదగినంత దూరం వెళ్లేంత వరకు వెనుతిరిగి చూస్తూనే ఉంది. ఎరా కృష్ణ, ఎంతసేపు అలా నిలబడ్డాం, పోదాం పదా అన్న ప్రకాష్ హెచ్చరికతో కదిలాడు. కృష్ణ, బాబాయ్ అన్న మాటలకు బాధపడుతున్నావు కదూ? అవును, బాధపడుతున్నాను ప్రకాష్. కన్నవారి మాటలకు కాదు, ఎవరో కానివారి ముచ్చట కోసం కన్నవారిని క్షోభ పెడుతున్నానని తెలిసి బాధపడుతున్నాను. కృష్ణ, అయిందేదో అయిపోయింది, టేక్ టీజీ. ఆ క్యాంటీన్లో పద, కాస్త కాఫీ తాగొద్దాం, కొంత రిలీఫ్ ఉంటుంది అంటూ క్యాంటీన్ వైపు నడక సాగించాడు ప్రకాష్.
రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి గంగమ్మ లోపలికెళ్ళాక ఈజీ చైర్లో పడుకుని కళ్ళు మూసుకున్నాడు నాగయ్య. ఏమండి, వచ్చి రావడంతోటే కాళ్ళైనా కడుక్కోకుండా అందులో వాలిపోయారేం? అలసటగా ఉందనుకుంటాను. పోనీ వేడివేడి కాఫీ చేసుకురానా? భర్తను అడిగింది గంగమ్మ. ఏమక్కర్లే, నన్ను ఇలా ఉన్నాయి, అదే 10,000. నాగయ్య విసుగును కనపరిచాడు. అలా అంటారేమండి? ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనలేదు, ఏం చేయలేదు గాని ముందే చెప్పానుగా, నన్ను ఇలా ఉన్నాయి అంతే చాలని. అవునులేండి, నేను కోడల పిల్ల క్షేమం విచారించాననిగా మీరిలా బాధపడుతోంది. మనిద్దరం పంతం పట్టుకుని కూర్చుంటే ఆ అబ్బాయి ఎంత బాధపడతాడండి. ఏది ఏమైనా వాడు మనకొకగానొక సంతానం. వాడి సుఖమే మనం చూడాలి అనుకోవాలి గాని. ఆ ఇంకా చాలించవే. నీకు వాడి సుఖమే చూడాలనుంది కాని నా ఏడుపు చూసేందుకేనే ఎవరూ లేంది. ఏమండి, ఇలా మాట్లాడడం మీకు తగదండి. భగవాన్, ఏ ఆత్మీయుల్ని విడదీశానని నాకీ శిక్ష, ఏ తల్లి కొడుకుల్ని వేరు చేశానని నాకీ క్షోభ అంటూ ఏడుపు ప్రారంభించింది. పోన్లేవే, నా ఏడుపు చూసేవాళ్ళెవళ్ళు లేకపోయినా నేను మాత్రం నీ కంటతడి చూడలేనే. అందుకే ఓ పని చెబుతా, చేద్దు. నీకు ముక్తి, నాకు విముక్తి. ఏంటది? ఆత్రంగా అంది గంగమ్మ. ముందు నాకింత విషమిచ్చి నేను చచ్చాక నీ కొడుకు కోడల్ని దగ్గరకు చేర్చుకో. వాళ్ళ ముచ్చట్లు చూసి మురిసిపోతూ హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. చాలండి, అంతలేసి మాటలు అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. మనసు ఉండబట్లేక అలా వాపోతున్నానంతేగాని మీకిష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానండి? ఏదో మన కర్మ ఇలా తగలబడి అందరం ఏడవలసి వచ్చింది. ఇంకా ఏం చేయదలుచుకున్నాడో ఆ భగవంతుడు. కానియండి, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మీరు మాత్రం మీ మాటలతో నన్ను చిత్రహింస చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంది గంగమ్మ ఏడుస్తూ. అలాగేలే, కానీ నీ ఏడు పాపే నేను చూడలేనని చెప్పానుగా ఊరడించాడు నాగయ్య. రాధ శ్రీకాకుళంలో గర్ల్స్ స్కూల్లో పొంతులమ్మగా చేరింది. స్కూలు పక్కగానే ఓ చక్కని తోట. ఆ తోటలో రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, లతలు ఉన్నాయి. తోట మధ్యలో 4 పోర్షన్లుగా కట్టబడిన చక్కని బంగళా. ఆ బంగళాలోనే ఒక పోర్షను డిఈఓ గారి సహాయంతో అద్దెకు సంపాదించగలిగింది రాధ. ఒక పక్క తోట యజమానులు, మరో పోర్షన్లో ఒక రచయిత, ఇంకో దాంట్లో స్కూలు హెడ్ మాస్టరు కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. మిగిలిన పోర్షను రాధకిచ్చారు. సంధ్య వేళల్లో చక్కటి చల్లని వాతావరణం, రకరకాల పువ్వుల కమ్మని సువాసనలు, కొమ్మల మీద కోయిలల తీయని స్వరాలు మనసుకు హాయి గొలుపుతున్నాయి. అలాంటి ప్రశాంత వాతావరణంలో నివాసం దొరికినందుకు ఎంతగానో సంతోషించింది రాధ. ఓ సాయంత్రం 6 బయట కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది రాధ. గిరిగిరా దొర్లుతూ రాధ కాళ్ళ దగ్గరకొచ్చి పడింది ఓ బంతి. వెంటనే విరిసిన చామంతి లాంటి 5 ఏళ్ల పసిపాప చకచకా వచ్చి బంతి రాధకు దగ్గరగా ఉండడం వల్ల బెత్తరపోతూ నిలబడింది. అమాయకంగా తన వైపు చూస్తూ అందంగా ఉన్న ఆ పసిపాపను చూడగానే ముద్దు పెట్టుకున్నామా అన్నంత ప్రేమానురాగాలకు గురైంది. దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపింది. పరిచయం లేని రాధ దగ్గరకు రావడమా, లేక బంతిపై ఆశ వదులుకుని వెనక్కు పోవడమా నిర్ణయించుకోలేని ఆ పాప కదల్లేదు, మెదల్లేదు. బెత్తరపోయి అలాగే చూస్తోంది. అరెరే, ఏంటి పాప అలా చూస్తూ అక్కడే నిలబడిపోయేవేం? రా పాప, నీకు చాక్లెట్లు ఇస్తానుగా అని పిలిచింది రాధ. చాక్లెట్ల పేరు వినగానే 2 అంగల్లో రాధ వద్దకు చేరింది పాప. రాధ పాపనెత్తుకుని తన రూంలోకెళ్ళి 2 చాక్లెట్లు తెచ్చిచ్చింది. 1 నిమిషం ఆగి, పాప ఏవి ఆ చాక్లెట్లెలా ఇవ్వు అంది. ఎందుకు, నువ్వు తింటావా? పాప ప్రశ్నించింది. అబ్బే, అందుకు కాదులే, ఇలా ఇవ్వు. నేనివ్వను, పో. నువ్వే పిలిచిచ్చావు, మళ్ళీ వెనక్కిమ్మని అడగచ్చా? అమ్మా, తెలివైన మంచి పాపే, ఇవ్వవు. తనను మెచ్చుకున్నందువల్లనేమో చాక్లెట్లు 2 తిరిగి రాధకి ఇచ్చేసి వట్టి చేతులతోటి రాధ చేతుల్లోని చాక్లెట్ల వైపే చూస్తూ నిల్చుండిపోయింది పాప. పాప ఏది, నోరు తెరు. పాప కిమ్మనకుండా నోరు తెరిచింది. రాధ ఓ చాక్లెట్ పై కాగితం విప్పి పాప నోటికి అందించింది. పాప చాక్లెట్ చప్పరిస్తూనే, భలే భలే మంచి అక్కయ్యవు, రోజు నాకు చాక్లెట్ ఇస్తావా? ఓ, అలాగే ఇస్తాను. మరి నువ్వు రోజు సాయంకాలం నా రూమ్కి వస్తావా? ఓ, అలాగే వస్తాగా. పాప ఆగిపోయింది రాధ. ఎప్పుడు పాప అని పిలుస్తావెందుకు? నా పేరు పాప కాదు. ఓ, అయితే నీ పేరేంటి? సరళ. నేను ఆ పేరుతో పిలవను. మరింకే పేరుతో పిలుస్తావు? ఇలానే పాప అని పిలుస్తావా? అలా అయితే నేను నీ రూమ్కు రాను, పో అంటూ బయటకు వెళ్ళడానికి 2 అడుగులు వేసింది. పాపా ఇలారా. అదుగో మళ్ళీ అలాగే పిలుస్తావేం అంటూ తిరిగొచ్చింది పాప. నీకేమో పాప అనిపించుకోవడం ఇష్టం లేదు, నాకేమో సరళ అని పిలవడం బాగోలేదు. మరేం చేద్దాం?
మన తగువు తీర్చడానికి కూడా ఎవరూ లేరే. మనమే ఏదో విధంగా రాజీ పడాలి. ఎలా? పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? తొందరగా చెప్పు మరి. నేను ఈ వాళ్ళ నుంచి నిన్ను పాప అని పిలవను, సరళ అని పిలవను. మరేమని పిలుస్తావు? ఎంచక్క ముద్దుగా బేబీ అని పిలుస్తానే. భలే భలే మంచి పేరు అంటూ గంతులేసింది పాప. ఇది పేరు కాదు. మరి నన్నెందుకెలా పిలుస్తావు? నిన్నే కాదు, నీలాంటి ముద్దు ముద్దు పాపల్ని ఎవరినైనా అలా పిలవచ్చు. సరే, అలాగే పిలువక్క. ఇదో మనిద్దరి మధ్య రాజీ ఫలితంగా ఈ చాక్లెట్ కూడా తీసుకో బేబీ అంటూ మిగిలిన చాక్లెట్ సరళకిచ్చింది రాధ. సరళ చిన్న బేబీ అయినా తెలివిగలది. లేదక్క, నీ నోరు తెరువు అంది. ఆ పాప తెలివికి ఆశ్చర్యపోతూ నోరు తెరిచింది రాధ. వెంటనే తన చేతిలో ఉన్న చాక్లెట్ రాధ నోట్లో వేసింది సరళ. మా మంచి బేబీ అంటూ సరళను చేతుల్లో తీసుకుని లేత గులాబీ లాంటి ఆ పాప బొగ్గలపై ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంది రాధ. అక్క, మరి వెళ్ళొస్తా. మా అమ్మ నా కోసం తోటంతా వెతుకుతూ ఉంటుంది. మళ్ళీ రేపు వస్తానులే, ఏం టాటా అంటూ బయటకు తుర్రుమంది సరళ. రాధకు ఆ రోజు అలా హెడ్ మాస్టర్ గారి చివరి సంతానం ముద్దుల మొలక, అందాల చిలక సరళతో చెలిమి ఏర్పడింది. ముద్దొచ్చే పిల్ల ఆ సరళం గురించి ఆలోచిస్తూ ఎంతసేపో అలా కూర్చుండిపోయింది రాధ. చీకటి పడింది. అరెరే, అప్పుడే చీకటి పడిందే అనుకుంటూ వంటలో మునిగిపోయింది. పక్క పోర్షన్లో నుంచి, అంటే రచయిత గారి గదిలోంచి ఎవరో మూలుగుతున్నట్టు వినిపించింది. పక్క గదిలోంచి ఎవరో మూలుగు వినిపిస్తోంది. ఎవరిదే ఉంటుంది? ఆ పోర్షన్లో ఉంటుంది ఎవరో రచయిత అని, చాలా మంచివాడని, ఆయనకి ఇంకెవరూ లేరని తోటమాలి రాజీ చెప్పాడే. బహుశా ఆయననేమో. ఆయనే అయితే ఈ పరిస్థితుల్లో ఒంటిగాడు ఎన్ని ఇబ్బందులకు గురవుతాడో పాపం. ఇలా ఆలోచిస్తుండగానే వంట పూర్తయింది. రాత్రి 8 గంటలయింది. వంటైతే పూర్తయింది గాని తినాలి అనిపించలేదు రాధకు. కారణం, పక్క గదిలోంచి ఇందాకటి నుంచి వినిపిస్తోన్న మూలుగుకు లయ కలపడానిక అన్నట్టు వినిపిస్తోన్న దగ్గు. అయ్యో పాపం, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్టుంది కాబోలు. ఒకవైపు మూలుగుతున్నాడు, ఇంకోవైపు ఆ పాడు దగ్గుతో సతమతమవుతున్నాడు. పోనీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వెళ్లి చూస్తే. పరాయి మగాడు, అందున కేవలం ఒంటరిగాడు. ఆయన గదిలోకి ఈ రాత్రి వేళలో నేను వెళ్లడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఇలా ఆలోచిస్తూ మరో అరగంట అలాగే కూర్చుంది రాధ. పక్క గదిలోంచి ఆ పాడుదగ్గు మరీ విపరీతమవుతున్నట్లుగా వినిపిస్తోంది. ఆయనకు ఊపిరి సలపడం లేదులా ఉంది కాబోలు అనుకుంటూ ఏదైతే అదే అవుతుంది, ఓసారి వెళ్లి చూసొస్తా అని బయటకొచ్చింది రాధ. తన గది తలుపులు మూసి పక్క పోర్షన్లోకి ప్రవేశించింది. రూమ్ మధ్య భాగంలో ఓ టేబుల్ ఉంది. ఆ టేబుల్కి ఒకవైపు 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఉన్న మంచం మీద ఓ యువకుడు పడుకున్నాడు. అప్పటికే అతను దగ్గకపోయినప్పటికీ ఇందాక దగ్గుతో బాధపడింది ఆయనేనని గ్రహించింది రాధ. అప్పుడే మంచం మీద నుంచి లేచి టేబుల్ మీద ఉన్న సిగరెట్ పెట్టిలోంచి సిగరెట్ అయితే తీసుకున్నాడు గాని పక్కనే నిలబడ్డ రాధను చూడలేదు. మంచం మీదనే కూర్చుంటూ సిగరెట్ పెదవుల మధ్యుంచి నిప్పు వెలిగించాలని అగ్గిపుల్ల గీశాడు. రాధ ముందు కొంగి అతడి పెదవుల మధ్య ఇరుక్కున్న సిగరెట్ లాగి మూలకు విసిరింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు నివ్వెరపోయిన అతడు తలెత్తి ఎదురుగా ఉన్న రాధను చూసి, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. నా పేరు రాధ, మీ పక్క పోర్షన్లో ఉంటున్నాను. అది 4 రోజుల నుంచే. అది సర్లేండి, ఈ వేళప్పుడు నా గదికి ఎందుకొచ్చారు? నా పెదవులకు ప్రీనేస్తాం, అదే సిగరెట్ ఎందుకు లాగి పారేశారు? నా గదిలో నేనుండగానే మీ మూలుగుడు దగ్గు వినిపించాయి. మీ గురించి నాకు ఇదివరకే తోటమాలి రాజీ చెప్పాడు. అనారోగ్యంతో బాధపడుతోంది మీరేనేమో, ఓసారి చూసి పోదామని అనుకున్నాను. తీరా వచ్చి చూస్తే ఇంత ఊపిరి సలపని పరిస్థితుల్లో కూడా మీరు సిగరెట్ తాగడానికి ప్రయత్నించడం చూసి సహించలేకపోయాను. అందుకే సిగరెట్ లాగి అవతల పారేశాను. అతను నవ్వుకున్నాడు. ఆ నవ్వులో నిరాశ, నిర్లక్ష్యం గూడు కట్టుకున్నాయి. ఎందుకలా నవ్వుతున్నారు? రాధ ప్రశ్నించింది. ఐఎమ్ సో సారీ. ఇందాకటి నుంచి పాపం మిమ్మల్ని అలా నిలబెట్టి మాట్లాడుతున్నాను. అలా కుర్చీలో కూర్చోండి. పర్వాలేదులేండి అంటూ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంది రాధ. ఎంతకు నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు. అదే, ఏ ప్రశ్నకు? ఇందాక మీరెందుకు నవ్వినట్టు? ఓ అదా, మీరన్నదానికే. ఆహా, ఏమన్నానని? నాకేదో పెద్ద ప్రమాద పరిస్థితి ఏర్పడింది అన్నారుగా, మరి అందుకు? చూడండి, మీ ఆరోగ్యం దెబ్బతింటే మీకు హానిగాక మరేమవుతుంది? ప్రమాదం అంటే మీ ఉద్దేశం నన్ను వివరించబోయే చావనేగా? కావచ్చునేమో. అయితే నేనా చావును ప్రమాదం కింద జమ కట్టుకోలేను. ఎందుకని? పుట్టుకకు పూర్వం పండగ చేసుకుని పుట్టడం లేదు గనుక. అంటే చావు పుట్టుక సమానమని.
అవి మన కోరిక ప్రకారం జరగవని, ఇంకా విశదీకరించాలంటే ఈ లోకంలో అడుగు పెడుతున్నందుకు పుట్టేటప్పుడే చింతించాలి కానీ చచ్చేటప్పుడు ఆనందంగా చావాలి. చచ్చి సుఖపడగలరా? బ్రతికి సుఖపడలేను గనుక అలానే భావించాలి. అంటే చావును కోరుకుంటున్నారన్నమాట. బ్రతుకు మీద తీపి చచ్చినవాణ్ణి గనుక మీరు ఊహించిందే కరెక్ట్ కావచ్చు. ఆ తీపి చావడానికి కారణం? ఇవన్నీ అడగడానికి మీకు గల అధికారం అంటూ ఏం లేదు. అయినా సాటి సంఘంలో ఓ మేటి వ్యక్తి ప్రమాదానికి గురి కావడం నేను చూడలేక, నాలోనూ మానవత్వం ఉంది. అందుకే మీకు జరగబోయే హాని చూడలేక మీకు అడ్డొచ్చాను అంతే. మంచిది రాదా, మరీ అంత తొందరగా అంటే తెల్లవారేసరికే చావను కాని పొద్దుపోయింది. ఇక నీ గదికి వెళ్ళు. నేను వెళ్ళను. ఎందుకని? మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు గనుక. ఏంటా ప్రశ్న? అదే, మీకు బ్రతుకుపై తీపి చచ్చిందన్నారు. ఇంత పిన్న వయసులోనే అంత విరక్తి ఎందుకు కలిగిందా అని. ఎందుక? ఈ లోకంలో నాదన్నది ఏదీ లేదు కనుక. ఉన్న ఒక్కగానొకరు నన్ను మోసగించి వెలివేశారు గనుక. అంతకు మించి ఈ సమాజంలో కుళ్ళు ఎక్కువగా చోటు చేసుకుంది గనుక. ఎవరి మమతకు అనురాగానికి నోచుకోని నేను బ్రతికి ప్రయోజనం లేదు కనుక. అందుకే రాదా చావాలనుకుంటున్నాను. మీరు చావడం నాకిష్టం లేదు కనుక చెప్తున్నాను. మీరు బ్రతకాలి, చిరకాలం బ్రతకాలి. బ్రతికి మీ అనుభవాన్నంతా కవితల రూపంలో లోకానికి చాటాలి. సమాజంలో ఎంతో మంది బ్రతుకుబాట కనుక్కోలేక సతమతమవుతుంటారు. వారికి సరైన మార్గం చూపించగలగాలి. మీకెవరూ అవసరం లేకపోయినా ఎంతో మందికి మీరు అవసరం. మీ రచనల ద్వారా ఎందరో బాగుపడాలి. అందుకే మీరు బ్రతకాలి, బ్రతికి తీరాలి. రాధా, అవును, మీలాగే నా హృదయం కూడా ఒకప్పుడు తీరని బాధలకు, మానని గాయానికి గురైంది. నేను ఇలాగే చావును కోరుకున్నాను. అయినా వెంటనే దృక్పథం మార్చుకున్నాను. ఇద్దరి కోసం బ్రతకాలనుకున్నాను, బ్రతుకుతున్నాను. నేను కేవలం ఇద్దరి కోసమే బ్రతుకుతున్నప్పుడు ఎంతో మంది పాఠక లోకం కోసం మీరు బ్రతకడంలో వ్యర్థత్వం ఏముంటుంది? సరే, అలాగే చూద్దాం. ఇక మీ గదికి వెళ్ళండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. అన్నట్టు నా పేరైనా చెప్పలేదు కదూ. నా పేరు భానుమూర్తి. అందరూ మూర్తి అని పిలుస్తారు. చూడండి మూర్తి గారు, మీ ఆరోగ్యం చాలా దెబ్బతిన్నట్టుంది. రాజీని పంపి ఎవరినైనా డాక్టర్ని పిలిపించినా? మరేం పర్వాలేదులేండి. అంతగా అవసరం అనుకుంటే ఉదయం వెళ్ళొచ్చు గాని మీరెళ్ళి పడుకోండి. ఎప్పుడనగా భోంచేశారో ఏమో. నా రూంలో పాలున్నాయి. పోనీ వేడి చేసి తీసుకురానా? థ్యాంక్స్, ఏం వద్దు రాదా. మరీ అంత మొండితనం మంచిది కాదండి. సరే, ఇక మీ ఇష్టం. రాధ తన గదికెళ్ళి పాలు కాచి తెచ్చి భానుమూర్తికిచ్చింది. ఆ పాలు తాగి అలాగే మంచంపై వాలిపోతూ, ఇక వెళ్ళి పడుకోరాదా, ఇప్పటికే నా గురించి శ్రమపడ్డావు అన్నాడు. రాధ తన గదికెళ్ళి నేటి సంఘంలోని కష్టసుఖాల గురించి ఆలోచిస్తూ భోంచేయడం కూడా గుర్తు లేకుండా అలాగే మంచంపై కూర్చుండిపోయింది. అలా గడిచిపోయిందా రాత్రి. తెల్లారాక మూర్తిగారిని తీసుకెళ్లి డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించింది. ఓ వారం రోజుల్లోనే మూర్తి పూర్తిగా కోలుకున్నాడు. ఓ రోజు స్కూలుకు వెళ్లబోతూ రాధా మూర్తిని పలకరించి ఆరోగ్యం గురించి కనుక్కుందామని వెళ్ళింది. రాధా, మృత్యు నోట పడ్డానికి సిద్ధంగా ఉన్న నన్ను బ్రతికేలా చేశావు. కాదు, నిజంగా బ్రతికించావు. కాని అంతటితోనే పొంగిపోను రాధా. నిన్నో వరం అడగాలనుకున్నాను. అడగనా రాధా? ఒక్కగానొక్క చెల్లెలు నాకు దక్కకుండా పోయింది. అచ్చం నీలాగే ఉండేది. నీలో నా చెల్లెల్ని చూసుకునే భాగ్యం, నీ చేత కలకాలం అన్నయ్య అని పిలిపించుకునే వరం ఇవ్వమ్మా. అన్నయ్య అంది పరవశించిపోతూ. చెల్లెమ్మ ఏది, మరోసారి పిలువమ్మా. అన్నయ్య. చెల్లి, ఇప్పుడు కదా నా హృదయ నందనవనం తిరిగి ప్రాణం పోసుకుంటోంది. సరే అన్నయ్య, స్కూల్కి టైం అవుతోంది. మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా అన్నాడు తృప్తిగా. సాయంకాలం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుని హాల్లో కుర్చీలో కూర్చున్నారు. ఎంగేజ్మెంట్స్ డైరీ తీసి చూసి కృష్ణ ముందుంచుతూ, చూడరా కృష్ణ, ఆఫీసులో నా మాట కొట్టేశావు. రేపేరా నీకు సన్మానం అన్నాడు ప్రకాష్. కృష్ణ కూడా డైరీ చూసి, అవును ప్రకాష్, నీ మాట కరెక్టే. భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అవకాశం చూసుకుని రేఖ శారదలకు చెప్పేశాడు రేపటి తమ ప్రయాణాన్ని గురించి. కృష్ణకు జరగబోయే సన్మానం గురించి ప్రకాష్, రేఖ, శారదలు పొంగిపోయారు. ఈ హ్యాపీ న్యూస్ ముందే చెప్పుంటే మీ నోట్లో స్వీటు వేసి ఉండేవాళ్ళం అంది రేఖ. ఇప్పుడైతే మాత్రమే ఏమైందేమిటి, నే వద్దన్నానా అన్నాడు ప్రకాష్. మీరెందుకు వద్దంటారు? ఆయన తయారు చేయడానికి టైం ఉండద్దు. పొద్దునకైనా తయారు చేయొచ్చుగా. సర్లేండి, స్వీట్ కోసం కాసు కూర్చోకుండా ముందు భోంచేయండి అంది రేఖ. అలాగేలే అంటూ భోజనాలు ముగించుకుని ఎవరి గదులకు వారు వెళ్లిపోయారు విశ్రాంతి తీసుకోవడానికి. కృష్ణకు అనుకోకుండానే రాధ గుర్తుకొచ్చింది.
మగాణ్ణైన నేనే మనసు రాయి చేసుకుని మసులుకోలేకపోతున్నానే. ఇక రాధ పరిస్థితి ఎలా ఉంటుందో కదా భగవాన్. అప్పటి మా అన్యోన్య జంటను చూసి ఓరవలేకపోయావా? ఇంతకన్నా మరణాన్ని ప్రార్థించలేకపోయావా? ఇప్పుడు బ్రతికుండి కూడా ప్రాణం లేని శిలలా ఉంటున్నానే అంటూ చింతిస్తున్నాడు. ఏమండి, నలుగురిలో ఇంతటి కీర్తి ప్రతిష్టలు అందుకుంటూ సన్మానాలు చేయించుకోబోతున్న సమయంలో కూడా ఇంకా ఇలా విచారం ఏంటండి? శారద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని పొంగిపోవడం కాదు, పెరుగుతున్న కీర్తితో పాటు నా బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి అంటూ టాపిక్ సరైన దారిలోనే సాగిస్తూ తన విచారాన్ని దాచుకోగలిగాడు. కాలచక్రం తనంత తాను గిరున తిరుగుతూనే ఉంది. ఒక సంవత్సరాన్ని తనతో తీసుకెళ్ళింది. ఆ సంవత్సర కాలంలో కృష్ణకెన్నో సన్మానాలు జరిగాయి. ఎంతో పొలుకుబడి పెరిగింది. శారదతో తన వైవాహిక జీవితం ఒక వంశోద్ధరకుడు కూడా ప్రసాదించాడు. కాని ఆంతరంగికంగా రాధకు దూరం కాలేకపోతున్నాడు. గత స్మృతుల సుడిగుండంలోంచి బయట పడలేకపోతున్నాడు. కాలం గడిచే కొద్దీ అతడి మనసు కుదుట పడలేదు సరికదా, విపరీతమైన అశాంతికి గురవుతున్నాడు. ఈ మధ్యనే తాగుడు కూడా అలవాటు పడ్డాడు. కొంతవరకైనా తాత్కాలికంగా ఉపశాంతి పొందాలని. ఆ రోజు ప్రెస్లో ఆఫీసు స్టాఫ్ అంతా ఉదయం డ్యూటీకి హాజరై చకచకా పనిచేస్తున్నారు. కారణం, తొలి రోజే రిలీజ్ కావలసిన చైతన్య పత్రిక ఇంకా ఆ రోజే ప్రింట్ అవుతోంది. అందువల్ల ఆ రోజు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు. కృష్ణ ఆఫీసులో కూర్చుని ఏదో రాస్తున్నాడు. అంతలో ఫోను గణగణ మూగింది. హలో, ఎవరండి? కృష్ణ అడిగాడు. నేనండి కృష్ణగారు, మున్సిపల్ చైర్మన్ శేషాద్రిని మాట్లాడుతున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏంటండి విశేషం? అరెరే, నేను ఊహించినట్టు మీరు పూర్తిగా మర్చిపోయినట్టున్నారే. ఏంటండి, ఏం మరిచాను? ఇవాళ అమ్మాయి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను కదండి, తప్పకొస్తానన్నారు. అందరూ వచ్చేస్తున్నారు, మీరు రాలేదేంటా అని అమ్మాయి అడిగితే మీరు ఫంక్షన్ గురించి మర్చిపోయారేమోనని ఫోన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అవునవును, మర్చిపోయాను. ఆయన ఇక్కడ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నామండి. మీరేమీ అనుకోకపోతే లేదు, ఏం లేదు. వెంటనే బయలుదేరి రండి. మళ్ళీ తొందరగా వెళుదురు గాని కారు పంపమంటారా? అబ్బే, ఎందుకండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేశాడు కృష్ణ. ప్రకాష్, నేను ఊళ్ళోకి వెళుతున్నాను. ట్యాక్సీ దిగి తిన్నగా చైర్మన్ శేషాద్రి గారి భవనంలో అడుగు పెట్టాడు కృష్ణ. వెల్కమ్ కృష్ణ అంటూ కృష్ణను ఆహ్వానిస్తూ ఎదురుగా వచ్చాడు శేషాద్రి. ఆయన వెంట వెళ్లి పార్టీలో కలిసిపోయాడు కృష్ణ. హలో కృష్ణ, కమాన్, ఇప్పుడా దయచేయడం? ఎంతవరకు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయంటే నమ్ము అంది శేషాద్రి గారి ముద్దుల కూతురు మంజుల. ఓ అలాగా, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. బట్లర్ సర్వ్ చేసిన కూల్ డ్రింక్ అందుకున్నాడు. అప్పుడే అక్కడికి వస్తోన్న మరో ఇద్దరు అమ్మాయిలను ఆహ్వానిస్తూ వారిద్దరి దగ్గరకు వెళ్ళింది మంజుల. మంజుల బర్త్డే పార్టీ జయప్రదంగా ముగిసింది. ఇలా వచ్చిన వారు అలా వెళ్ళిపోవడంతో జనం చాలా పలచబడ్డారు. కృష్ణ కూడా వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ, మంజుల, ఇక వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, పైగా ఆఫీసులో పని చాలా పేరుకుపోయింది అన్నాడు. కాసేపు ఆగండి, వెళుదురు గాని. అబ్బా, చెప్పానుగా పని చాలా ఉందని. సరే, అలా అయితే ఓసారి ఇలా రండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ కృష్ణను ఓ గదిలోకి తీసుకెళ్ళింది మంజుల. ఏంటి మంజుల, నాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం ఏమిటి? తొందరగా చెప్పు. అబ్బా, అంత తొందర అయితే ఎలా? ఆ విషయం చెప్పడానికేగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అదే మరి చెప్పమంటున్నాను. నాన్నగారు నాకు తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. శుభం అవని. మా పత్రికలో ప్రకటన చెయ్యాలా ఏంటి, వరుడు కావాలని? అబ్బబ్బా, అది కాదు కృష్ణ. మరింకేంటి? అదేంటో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి విషయాల్లో ఇలాంటి భాషరాని భావాలేవైనా ఉంటే బహుశా అవి ప్రేమ విషయాలే ఉంటాయనుకుంటాను. నా ఊహ కరెక్టేనా మిస్ మంజుల? అవును, మీరు చెప్పింది నిజం. కృష్ణ వైపు అదలా చూస్తూ అంది. మరింకేం, మీ నాన్నగారితో మాట్లాడే ధైర్యం మీకు లేకుంటే అతగాడి వివరాలేంటో నాతో నేను చెప్పు, మీ నాన్నగారితో చెప్తాను. అబ్బే, అంత శ్రమ మీకెందుకులేండి, డాడీ నా కోరిక ఎన్నడూ కాదన్రు. మరింకేం, అయినా ఆ అదృష్టవంతుడెవరో నాకు చెప్పకూడదా ఏంటి? ఇంతకీ ఆయన గారు నా ప్రేమని అంగీకరిస్తారా లేదా అన్నదే తేలకుండా ఉంది కృష్ణ. అలాగా, అయినా అతడి వివరాలేంటి? వివరాలకేం, ఉత్తముడు, యోగ్యుడు, సమాజంలో ఎంతో పలుకుబడి సంపాదించుకున్న సంస్కారి. ఇంతేనన్నమాట అంటూ నవ్వాడు కృష్ణ. ఏం కృష్ణ, అలా నవ్వుతారేంటి? ఆయనకు నేను తగనా? అందుకు కాదు మంజులా నవ్వడం. మరెందుకు? అతగాడికి యోగ్యత, సంస్కారం తప్పితే పేరు లేదా అని నవ్వొచ్చింది. పేరు లేకేం, ఆయన్ను ఎన్ని పేర్లతోనైనా పిలవచ్చు. అయితే అతగాడి పేరు ఒకటి కాదన్నమాట.
కాదు, మురళీమోహనుడు, నీలమేఘ శ్యాముడు, ఇలా చెప్పుకుపోతే ఎన్నో పేర్లున్నాయి. మంజుల, ఇదంతా వర్ణన అని నాకు తెలుసు. అసలు పేరేదో తొందరగా చెప్పు. ఆయన పేరేదో ఇంకా నీకు తెలీదా కృష్ణ? పోనీ నా కళ్ళలోకి సూటిగా చూడు, ఆయన్నే చూడగలవు. నేను చూడలేను మంజుల, ఆ పేరేంటో తొందరగా చెప్పు. ఇందాక అన్ని పేర్లు చెప్పానుగా. తెలుసు, కృష్ణుడు. ఏ కృష్ణుడా అని నా అనుమానం. అటు చూడు, ఆ కృష్ణుడు ప్రత్యక్షంగానే కనిపిస్తాడు అంటూ వెనకున్న నిలుటద్దం వైపు చూపింది మంజుల. కృష్ణ వెనకకు తిరిగి నిలుటద్దంలో తన ప్రతిబింబం కనిపించేసరికి ఉలిక్కిపడి తన అనుమానమే నిజమైందని తల పంకించి ఆమె మనసు మార్చడం ఎలాగాని ఆలోచిస్తూ, మంజుల, నువ్విందాక చెప్పింది నా గురించి అనుకుంటా అన్నాడు. అవును, ఇంకా సందేహమా? అక్షరాలా మీ గురించే. మీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాలేను మంజుల. ఇంతటి సౌమ్యమూర్తికున్న అర్హతలేమిటో అంది వ్యంగ్యంగా. మంజుల, నేను వివాహితుణ్ణి. మా దాంపత్య ఫలంగా పెరుగుతున్న ఓ పసివాడికి తండ్రిని. ఇంకా చెప్పాలంటే ఓ అమాయకురాలి నిండు జీవితంలో చీకట్లు గుమ్మరించిన కిరాతకుణ్ణి అంటూ ఆవేశ వేదనలో కంపించిపోయాడు కృష్ణ. కృష్ణ, నిన్ను ఊహించుకుంటూ నా బ్రతుకులో కలలే కన్నాను కాని నీ గురించి ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. అది నా తప్పే కావచ్చు. అయినా తెలుసో తెలియకో కన్నె మనసులో ఒకసారి ఏ మోహన రూపం ప్రతిష్ఠించుకున్నా ఇక ఆ రూపాన్ని తొలగించుకునే శక్తి ఆ కన్యలకివ్వలేదు భగవంతుడు. అందుకేనేమో కన్యలను బేలలు అంటారు అంటూ 2 కన్నీటి బిందువులు నేలపై రాల్చింది. నా పరిస్థితి చెప్పాను మంజుల. అయినా నీ హృదయంలో ఇలాంటి పరిణామాలకు దారితీసేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదనుకుంటాను. లేదు కృష్ణ, తప్పుటడుగు వేసింది నేనే. అడుగులు సరిగానే వేశావు మంజుల, కాని అందులోని లయ సవడులు తెలుసుకోలేకపోయావు. అన్నట్టు నేనిక వెళ్ళిరానా మంజుల? ఉండండి, కాఫీ తెస్తాను, తాగి వెళుదురుగాని అంటూ కాఫీ తెచ్చింది. తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ. ప్రకాష్ కృష్ణ రాకకై ఎదురుచూస్తూ ప్రెస్లో ఓ మూల నిలబడి వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారో గమనిస్తున్నాడు. ఆ పక్కనున్న 2 వర్కర్లు గుసగుసలు మొదలు పెట్టారు ప్రకాష్ అక్కడ లేడనుకుని. ఒరే రంగా, అయ్యగారు అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళారా? వెళ్ళి 3 గంటలైనా ఇంకా రాలేదెందుకనిరా అన్నాడు ఒకడు. అందులో ఏదో రహస్యం ఇమిడున్నట్టు. రాజు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకెన్నో పనులుంటాయి. ఆ ఏసీలో మనకెందుకు చెప్పు, మన పనేదో మనం చూసుకుంటే పోలే అన్నాడు రంగడు. ఎంత పెద్దవాళ్ళైనా మన అయ్యగారు ఈ మధ్య చెడిపోతున్నారా రంగా? మొన్న నా స్నేహితుడిని పీల్చుకుని రావడానికి క్లబ్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? రహస్యం చెబుతున్నట్టు అన్నాడు రాజు. ఏం జరిగింది? రంగడు ఆత్రం చూపాడు. నేను క్లబ్లో కాలు పెట్టేసరికి రాత్రి 1 గంట అయింది. అప్పటికి అక్కడ 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు తప్పతాగి స్పృహలేని స్థితిలో పడున్నారు. అందులో నా స్నేహితుడు ఉంటాడని లైటు వెలుగులో వారిని పరిశీలనగా చూస్తూ వెళ్ళాను. అలా ఒకరిని చూసి 2వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మొహం చూసి నివ్వెరపోయా. నా కళ్ళను నమ్మలేకపోయాను. అది కలో నిజమో అన్నంత అనుమానం కలిగింది. ఆ వ్యక్తి వైపు మళ్లీ చూశాను. అది భ్రమ కాదు, కల అంతకంటే కాదు, నిజమే. అక్కడ తప్పతాగి పడుంది మన అయ్యగారే. అయ్యగారిని చూశాక భయమేసి తక్కిన 2 ఎవరో పరిశీలించడానికి ధైర్యం చాలక వెనక్కు తిరిగి పొరుగున ఇంటికి చేరాను. తను చూసిన రహస్యాన్ని విడమరిచి చెప్పాడు. అలాగా, ఎవరు ఎప్పుడు మారతారో ఆ విధికే ఎరుక అని ఊరుకున్నాడు రంగడు. రాజు చెప్పిందంతా చాటు నుంచి విన్న ప్రకాష్ 2 అంగల్లో వాణ్ణి సమీపించాడు. ఆవేశం అవధులు దాటిపోగా రాజు చెంపలపై ఎడాపెడా వాయించేశాడు. చెప్పరా రాజు, నువ్వు చెప్పిందంత అబద్ధమని చెప్పు అరుస్తున్నాడు ఆవేశంగా. లేదు బాబు, అది నిజమే. ఎవరైనా చెప్పుంటే నేను నమ్మకపోయేవాణ్ణి. కానీ నా కళ్ళారా చూశాక ఎలా నమ్మకపోవడం బాబు అన్నాడు రాజు దీనంగా. అయితే రాజు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. రంగా, నువ్వు కూడా. ఏంటి బాబు? ఏం లేదు, ఈ విషయం మీ ద్వారా ఎవరికీ తెలియకూడదు. అలాగే బాబు. మరో వార్నింగ్ కూడా. ఒకవేళ మీరు ఎవరితోనైనా ఈ విషయాలు చెప్పినట్టు తెలిసిందో ఆ క్షణంతోటే మీ ఉద్యోగాలకు ఉద్వాసన, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే బాబు అన్నారిద్దరూ వినయంగా. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. మరో 6 గంటలో కృష్ణ కూడా ఆఫీసుకు చేరుకున్నాడు. ఎన్నడూ లేంది ఆనాడు ప్రకాష్ తనను పరిశీలనగా చూస్తుండడం వల్ల కృష్ణకి ఏం అర్థం కాక, ఏం ప్రకాష్ అంత నిశ్చితంగా చూస్తున్నావు ప్రశ్నించాడు కృష్ణ. అబ్బే ఏం లేదు అన్నట్టు 6 గంటలో వస్తానని ఇంతసేపు రాలేకపోయావేం? అయినా నాతో చెప్పకూడని ఆ రాజకార్యమేమిటో? చెప్పడానికేముంది, శేషాద్రి అనే మన మున్సిపల్ చైర్మన్ లేడు, వారమ్మాయి బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చాను. సంజేష్ ఇచ్చుకున్నాడు కృష్ణ.
ప్రకాష్ ఇంకా దగ్గరగా వెళ్లి కూర్చున్నాడు కృష్ణకు. అతడి పరిసరాల్లో బ్రాందీ లాంటి మొత్తుమందు వాసనలేమైనా భ్రమిస్తున్నాయేమోనని, అలాంటిదేం లేదని రూఢిపరుచుకున్నాక తృప్తిగా నిట్టూర్చి ప్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఓ గంటసేపు గడిచింది. కృష్ణ ఏదో ఆలోచిస్తూ సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఫోన్ గణగణ మోగింది. కృష్ణ ఆ కాల్ గురించి పట్టించుకోనేలేదు. అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఫోన్ మళ్లీ రొద చేయడంతో ముఖం చిట్లిస్తూ రిసీవర్ ఎత్తాడు. అప్పటికి ప్రకాష్ అక్కడికొచ్చాడు. అతన్ని ఏదో అడగాలని, కాని కృష్ణ రిసీవర్ అందుకోవడంతో పలకరించలేక అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయాడు ప్రకాష్. హలో, ఎవరు మాట్లాడుతోంది? నేను కృష్ణ, శేషాద్రిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే మా ఇంటికి బయలుదేరి రండి. ఎందుకండి? ఇంత క్రితమేగా పార్టీ నుండి సరాసరి ఆఫీస్కొచ్చాను. మళ్ళీ ఏంటి? అబ్బబ్బా, ఈ చచ్చు ప్రశ్నలేమిటి? తొందరగా బయలుదేరవయ్యా బాబు. ఇక్కడ మా అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది. దానికి తుది గడియలు అనిపిస్తోంది. క్షణక్షణం నిన్నే పలవరిస్తోంది. అలాగా? ఓ మై గాడ్ అంటూ రిసీవర్ పెట్టేశాడు. ఏంటి కృష్ణ, ఏదో ప్రమాదం జరిగినట్టుంది? ప్రశ్నించాడు ప్రకాష్. ఏంటో ప్రకాష్, ఇంతకు ముందేగా శేషాద్రి గారు అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చానని చెప్పానా? ఇంతలోనే ఆవిడకు చాలా ప్రమాదం ఏర్పడిందట. శేషాద్రి గారు ఫోన్ చేశారు. ఆ అమ్మాయికి ఇవి తుది గడియలేమో అన్నాడు. ఒరే, చాలా విచిత్రంగా ఉందే. అదేంటో నేను వెళ్ళి చూసొస్తాను. కాసేపు నువ్వు పని చూస్తూ ఉండు ప్రకాష్ అంటూ బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు. శేషాద్రి ఇంటి ముందు ఆగింది ట్యాక్సీ. ట్యాక్సీ దిగి వాడికి డబ్బులిచ్చి కాంపౌండ్లో ప్రవేశించాడు కృష్ణ. అప్పటికే భవనంలోకి అందరూ వచ్చారు మంజులను చూడ్డానికి. చూసి తిరిగొస్తున్నారు. ఎందరో ఎదురయ్యారు కృష్ణకు. ఆమెకు సంభవించిన విపత్తును గురించి కొందరు విడ్డూరంగానూ కొందరు విషాదంగానూ వాపోతూ వెళుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా త్వరగా భవనం వైపు నడుస్తున్నాడు కృష్ణ. మంజుల గది ముందు కాలు కాలిన పిల్లిలా పచారులు చేస్తున్న శేషాద్రి కృష్ణను చూడగానే, వచ్చావా కృష్ణ, ఆ అమ్మాయి ఈ గదిలో ఉంది, పదబాబు అంటూ దారి తీశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడున్న డాక్టర్లిద్దరూ బిక్కమొహాలతో పెదవులు విరుస్తూ పక్కలకు తప్పుకున్నారు. డాక్టర్, మంజులకేమైంది? కృష్ణ ప్రశ్నించాడు. ఏమైనా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు కృష్ణగారు. అది కాదు డాక్టర్, ప్రమాదానికి కారణం పాయిజన్. నిజమా డాక్టర్? ఎస్, చాలా ఎక్కువ డోస్. ఇప్పుడే యాంటీడోస్ ఇంజెక్షన్ ఇచ్చాం. అందువల్ల వస్తే కాసేపు స్పృహ రావచ్చు, కానీ అట్టేసేపు నిలవదు. అంతకుమించి మేం చేయగలిగింది కనపడడం లేదు. డాక్టర్, మీరు అలా అనకండి డాక్టర్. నా ముద్దుల కూతురు నా కళ్ళ ముందే మట్టిపాలు కావడం నేను చూడలేను డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా లెక్క చేయను. దయచేసి నా మంజులను బ్రతికించండి డాక్టర్ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు. డాక్టర్ల సలహాపై పేషెంట్ను హాస్పిటల్కు చేర్పించారు. అక్కడైతే అవసరమైన ఆక్సిజన్ ప్లాంటు ఇంకా ఇతరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయని. హాస్పిటల్కు చేర్చాక కొంతసేపటికి శేషాద్రి తిరిగి డాక్టర్లను ప్రాధేయపడ్డాడు. శేషాద్రి గారు, మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆ పైన భగవంతుడున్నాడు. కాస్త మనసును నిగ్రహించుకోండి అంటూ డాక్టర్ పాణి పేషెంట్ దగ్గరకు వెళుతుండగా, హలో మిస్టర్ పాణి, లోపలికి రావచ్చా అంటూ బయట నుంచి వినవచ్చిన ప్రొఫెసర్ ప్రభు పలకరింపుకు ఆశ్చర్యపోతూ వెనుతిరిగాడు పాణి. సార్, మీరా? దయచేయండి. అనుకోకుండా ఇలా వచ్చారేంటి? ముందుగా లెటర్ అయినా రాయలేకపోయారా? వెళ్లిన పని సక్సెస్ఫుల్ అయినట్టేనా అంటూ ఏకధాటిగా ప్రశ్న పరంపర కురిపించాడు డాక్టర్ పాణి. మిస్టర్ పాణి, ప్రశ్నలన్నీ ఒకేసారి ఏకధాటిగా అడిగితే దేనికని సమాధానం చెప్పను అన్నాడు చిరునవ్వుతో ప్రొఫెసర్ ప్రభు. వారి హడావిడి నవ్వులు చూస్తూ శేషాద్రి చాలా ఇంపేషెంట్ అయిపోతున్నాడు. మధ్యలో అడ్డుకుని డాక్టర్, అమ్మాయి అంటూ ఆపేశాడు గుర్తు చేస్తున్నట్టు గడపలో నిలబడి శేషాద్రి. పేషెంట్ను జ్ఞాపకం చేస్తున్న పాణి ప్రొఫెసర్ ప్రభువును ఉద్దేశించి, సారీ సార్, ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందువల్ల పేషెంట్ విషయం కూడా మర్చిపోయాను. సమయానికి మీరు విచ్చేశారు. ఈ కేసు చాలా సీరియస్ గా ఉంది. నాకు ధైర్యం చాలడం లేదు. మీరు ట్రీట్ చేసి చూడండి సార్. అదిగో పేషెంట్ అంటూ బెడ్పై పడున్న మంజుల వైపు దారి తీశాడు డాక్టర్ పాణి. ప్రొఫెసర్ ప్రభు మంజులను ట్రీట్మెంట్ చేయడంలో నిమగ్నుడయ్యాడు. డాక్టర్ పాణి, డాక్టర్ శ్రీధర్, ఒక నర్సు పక్కనే నిలబడ్డారు. ప్రభు అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్, మందుల కోసం సంజ్ఞలు చేయడం, నర్సు డాక్టర్ శ్రీధర్ వాటిని అందివ్వడం క్షణాల మీద జరిగిపోతోంది. అరగంట వ్యవధిలో నానా యాతన పడి ఆపరేషన్ చేసి క్లాట్ అయిపోయిన పాయిజన్ ను బయటకు తీసేశాడు ప్రొఫెసర్ ప్రభు. పల్స్ బీటు జాగ్రత్తగా చూసి టెంపరేచర్ నోట్ చేసుకుని తృప్తిగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చారు డాక్టర్ పాణి, ప్రొఫెసర్ ప్రభు ఇద్దరు. డాక్టర్ శ్రీధర్, నర్సు ఇద్దరు పేషెంట్ బెడ్ పక్కగా చెరో కుర్చీ లాక్కుని కూర్చుని పరిస్థితి గమనిస్తున్నారు. బయట ఆదుర్దాగా అటు ఇటు తిరుగుతున్న శేషాద్రి, డాక్టర్, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? త్రొట్టుపడుతూనే అడిగాడు.
మీ అమ్మాయి ప్రాణాలకే మాత్రం అపాయం లేదు. ఇంకేం భయపడాల్సిన పని లేదు. మరో సంగతి, మీ అనుమతి తీసుకోకుండా ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి ఆపరేషన్ కూడా చేశాం. అందుకు క్షమించండి అన్నాడు డాక్టర్ పాణి. ఎంత మాట డాక్టర్, మిమ్మల్ని క్షమించాలా? అయినా అమ్మాయి ప్రాణానికేం భయం లేదంటున్నారు. అదే 10,000. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడి ఈ చల్లని వార్త మా చెవిని వేసినందుకు మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంటూ నమస్కరించాడు శేషాద్రి. ఆపండి శేషాద్రి గారు, ఆ ఘనత నాది కాదు, మా ప్రొఫెసర్ డాక్టర్ ప్రభు గారిది. ఆ నమస్కారాలేవో ఆయనకి అందించండి. అన్నట్టు వీరుని గురించి చెప్పనలేదు కదూ. వీరు మన ఆంధ్రులే. 10 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేయడానికి అమెరికా వెళ్లారు. వైద్యంలో ఎన్నో పరిశోధనలు చేసి అఖండ విజయాన్ని సాధించి ప్రొఫెసర్గా గౌరవింపబడి వైద్య విధానంలో తాను కనుగొన్న సరికొత్త పద్ధతుల్ని ప్రవేశపెడుతూ మాతృదేశంలోని అసంఖ్యాక ప్రజానీకానికి సేవ చేయాలని స్వదేశం తిరిగొచ్చిన త్యాగమూర్తి, సౌమ్యమూర్తి మా డాక్టర్ ప్రభు అంటూ పరిచయం చేశాడు. నమస్కారం సార్. మీ అంతటి వారితో పరిచయ భాగ్యం కలగడం ఈ రోజు మా జీవితాల్లో చాలా సుదినం అన్నారు కృష్ణ, శేషాద్రి ఒకేసారి. శేషాద్రి గారు, ఆ అమ్మాయికి ఇంకో 2 గంటల వరకు స్పృహ రాదు. వచ్చాక కూడా 2 రోజులు ఆమెతో ఎక్కువగా మాట్లాడకూడదు. బీ కేర్ఫుల్, మేం వెళుతున్నాం అంటూ ముందుకు దారి తీశాడు డాక్టర్ పాణి. ఆయన్ను అనుసరించాడు డాక్టర్ ప్రభు. శేషాద్రి, కృష్ణ వార్డులోకి వెళ్లారు. మంజు బెడ్ పక్కనే 10 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి ఆమెను పరిశీలనగా చూశారు. నిర్మలంగా ఉంది ఆమె ముఖం. కృష్ణ గారు, ఆ హోటల్కి వెళ్దాం పదండి, కాస్త కాఫీ తాగుదాం అంటూ హోటల్ వైపు దారి తీశాడు శేషాద్రి. కృష్ణ ఆయన్ని అనుసరించి వెళ్లి కాఫీ తాగి బయటకొచ్చారిద్దరు. శేషాద్రి అందుకుంటూ, కృష్ణ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడ ఆఫీసులో పని ఏమైందో వెళ్ళొస్తారా? ఆ అమ్మాయి పరిస్థితి ప్రశాంతంగానే ఉందిగా, నీకు కనిపెట్టుంటాగా. మీరోసారి ఆఫీస్కి వెళ్ళండి అన్నాడు. అలాగేనండి అంటూ ఆఫీస్కి వెళ్ళాడు కృష్ణ. గుమ్మంలోనే ఎదురుపడ్డ కృష్ణను, ఏమ్రా కృష్ణ, శేషాద్రి గారి అమ్మాయికి ఎలా ఉంది? అసలంత అకస్మాత్తుగా ఏం ప్రమాదానికి గురైంది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు ప్రకాష్. ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉంది ప్రకాష్. ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయింది. శేషాద్రి గారు అక్కడే ఉన్నారు. నేను మారు ఆఫీసులో పని చూసిపోదామని వచ్చాను అన్నాడు. అది సరే, అసలు ఎంతకు జబ్బేంటి? జబ్బేం లేదు. మరి హార్ట్ అటాకా? కాదు ప్రకాష్, ఆమె పాయిజన్ పుచ్చుకుందట. ఎందుకో? తాను ప్రేమించిన ప్రియుడు తనను తిరస్కరించినందుకు. కృష్ణ, ఎంతకీ ఆ ప్రియుడెవరో నీకు తెలిసిందా? ప్రశ్నించాడు ప్రకాష్. కృష్ణ ప్రకాష్ కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ప్రకాష్ కొంత జడిసిన ధైర్యం తెచ్చుకుని మళ్ళీ అన్నాడు, ఆహా, నీకు తెలుసు అంటేనే చెప్పు. వీలైతే సభ్యతగా తోస్తే అతగాడి పైశాచికమేదైనా ఉంటే దాన్ని మన చైతన్యంలో ప్రచురించడానికి కంపోజ్ చేస్తాను అంటూ ఆగిపోయాడు. ఆ ప్రియుడు ఎవరో కాదురా, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనేరా ప్రకాష్. కృష్ణ, నువ్వా? ఏంట్రా ఇది? ఏం జరిగింది? మళ్ళీ ఇంకో కొత్త సమస్యకు గురి కాబోతున్నామా? ఇందులో నా తప్పేమీ లేదు ప్రకాష్. అసలు ఎడతెరిపి లేని ఆలోచన, ఆవేదనలతో సతమతమవుతున్న నా హృదయానికి ఇంకొకరెవరినో ప్రేమించడానికి, ఆవిడ్ని గురించి ఆలోచించడానికి తీరికెక్కడది? ఆవిడే నాతో ఉన్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకుని నా గురించి ఆలోచించి తన జీవిత భాగస్వామిగా ఊహించి అదే నిర్ణయానికి వచ్చింది. అందుకు నేనెలా బాధ్యుణ్ణవుతాను? ఆమె ఈ ఉదయం బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ విషయం నాతో చెప్పినప్పుడు నా గతాన్ని గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి వివరంగా చెప్పి ఆమె మనసు మార్చాలని ప్రయత్నించాను. నా వివరాలన్నీ చెప్పి ఆఫీస్కి ఇలా వచ్చాను. ఆవిడ అలా పాయిజన్ తీసుకుంది. మరి నేనేం చేయను? ప్రకాష్ లేచి ఫ్యాన్ ఆన్ చేసి బయటికి వెళ్ళాడు ఆలోచిస్తూ. కృష్ణ ఆఫీసులో ఓ గంట ఉండి తిరిగి హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరి రాక కోసమో వరండాలో ఎదురు చూస్తున్న శేషాద్రిని సమీపించి, మంజులకింకా స్పృహ రాలేదా అండి అన్నాడు. లేదు కృష్ణ, డాక్టర్ చెప్పిన ప్రకారం 2 గంటలు దాటిపోయింది. ఆ అమ్మాయికి ఇంకా స్పృహ రాలేదు, వెళ్ళి చూద్దాంరా అంటూ కృష్ణను వెంటబెట్టుకుని మంజుల దగ్గరకు చేరాడు శేషాద్రి. 1-2 నిమిషాల్లోనే ఆమెకు స్పృహ వచ్చింది. స్పృహ రాగానే తనకు చెరువు వైపున నిలబడ్డ తండ్రిని, కృష్ణను మార్చి మార్చి చూసింది. తాను విషం తీసుకున్నా ఎలా బ్రతుకున్నానా అన్న అనుమానం కూడా కలిగింది ఆమెకు. పరిస్థితితో పాటు పరిసరాలను కూడా గుర్తించగలిగింది. తానున్నది హాస్పిటల్ అని, ఏ డాక్టరో నానా యాతన పడి నన్ను బ్రతికించి ఉంటాడని ఊహించింది. శేషాద్రి పలకరించిన మాటలు కూడా వినిపించుకోలేదు మంజుల. మంజుల, పిలిస్తే పలకుండా అలా చూస్తున్నావేంటమ్మా? నేనమ్మా మీ డాడీని. ఏంటి నానా అంది హీన స్వరంతో. నా పిలుపు గుర్తించగలిగావా తల్లి? ఇంతకీ భగవంతుడు చల్లగా చూశాడు, లేకుంటే అంటూ ఆగిపోయాడు శేషాద్రి.
నీ పిచ్చి నాన్న చల్లగా చూశాడా? లేదు లేదు. నాన్న నాపై పంతం పట్టాడు. లేకుంటే భవిష్యత్తుకు జడిసి నేను చావాలనుకుంటే చావు కూడా నాకు జడిసి పారిపోతుందా? అంటూ ఎటో దీనంగా చూస్తుండిపోయింది మంజుల. పాపం కృష్ణ పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడమ్మా. నీకోసం ఎంతో కంగారు పడిపోయాడు. కృష్ణ నా కోసం కంగారు పడ్డాడా? ఆతృతతో అడిగింది నీరసంగా. అవును మంజుల అంటూ ఆమె కనిపించేలా ఇంకా దగ్గరగా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు కృష్ణ. మంజుల రెప్పవాల్చకుండా 2 నిమిషాలు కృష్ణ వైపే చూసింది. ఆవిడ చూపులకు అందకుండా ముఖం మరోవైపుకు తిప్పుకుంటూ, సారీ మంజుల, ఇంత ఆగాయిత్యానికి పూనుకుంటామని అనుకోలేదు. అందుకే మొహం కొట్టేసినట్టు అలా అంటూ ఆగిపోయాడు కృష్ణ. పక్కనే శేషాద్రున్నాడని జ్ఞప్తికొచ్చి, ఉన్నది ఉన్నట్టు చెప్పి నా కళ్ళు తెరిపించారు. మీరు మాట్లాడిన దానికి నేనేం బాధపడడం లేదు కానీ నా ఈ ప్రయత్నానికి అడ్డు తగలకుండా ఉంటే బాగుండేది అంది మంజుల. అనుకున్నట్టు చావాలంటే మొత్తం జనాభాలో 190 మంది చావాల్సి వస్తుంది. కానీ అందరూ ఇలాగే నిర్ణయానికి వస్తున్నారా? మీరు ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేయనని మాటిస్తేనే గాని నాకు తృప్తి ఉండదు. అసలు మీరు అలా ప్రామిస్ చేస్తేనే గాని నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మంజుల తండ్రి వైపు కృష్ణ వైపు మరిచి మరిచి నీరసంగా చూస్తూ కృష్ణ చేతిలో చేయి వేసి ఇంకెప్పుడూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించనని మాటిచ్చింది. తృప్తిగా నవ్వుకుంటూ మంజుల దగ్గర శేషాద్రి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణ. 1 నెల రోజులు గడిచిపోయాయి. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ఇల్లు చేరింది మంజుల. కనీసం రోజుకొకసారైనా ఆమెను చూసి పలకరించి రావడానికి వెళ్ళొచ్చేవాడు కృష్ణ. అలా వెళ్ళినప్పుడల్లా ఆవిడకెంతో ధైర్యం చెప్పి వచ్చేవాడు. మంజుల హాస్పిటల్లో ఉండగానే కృష్ణ వెంట 2-3 సార్లు ప్రకాష్ కూడా వెళ్ళాడు ఆమెను చూడ్డానికి. అందువల్ల ప్రకాష్ కూడా మంజులతో పరిచయం ఏర్పడింది. కృష్ణ మంజులకు ధైర్యం చెబితే అల్లిబిల్లి మాటలతో నవ్వించేవాడు ప్రకాష్. ఆ రోజు కూడా కృష్ణ ప్రకాష్ ఇద్దరూ కలిసి మంజుల ఇంటికెళ్లి పలకరించి వచ్చారు. పొద్దుగూకే టైంలో ఇల్లు చేరుకుని వరండాలో వాల్ కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు బత్తీల పొట్లం తెస్తానన్నావుగా, ఏది అంటూ కృష్ణ దగ్గరికి వచ్చాడు పరుగుతో వాసు. ఆ పసివాడి భాషలో బత్తీల పొట్లం అంటే బిస్కెట్ ప్యాకెట్ అని అర్థం చేసుకున్న కృష్ణ పొద్దున్న వెళ్ళినప్పుడు తాను అన్న మాటలు జ్ఞప్తికొచ్చాయి. కనీసం మాట నిలుపుకునేందుకైనా ఒక్క బిస్కెట్ అయినా తేలేకపోయినని బాధపడ్డాడు. తెచ్చేందుకు తీరిక లేక కాదు, జ్ఞాపకం లేక కాదు, తేవాలనుకున్నాడు. కానీ జేబులో చేయి పెట్టి వెతికితే వెక్కిస్తున్నట్టు ముష్టి 3 పైసలే ఉంది. ఆ 3 పైసలకు ఏం కొనగలను అని విచారిస్తూ వచ్చాడు బజారుకి వెళ్ళినప్పుడు. అంతలోనే తన అంతరాత్మ నిందించడం మొదలుపెట్టింది. ఏ రోజైనా జేబులో డబ్బు లేకుంటే ఎక్కడైనా 10 రూపాయలు అప్పు చేసి ఒక విస్కీ బాటిల్ కొని ఆ రాత్రి జల్సా చేసేవాడివే. బాబుగాడి బిస్కెట్ల కోసం 2 రూపాయలు అప్పు చేసి ఎందుకు తేలేకపోయావు అని అంతరాత్మ ఘోషిస్తోంది. ఇలా తనలో తనే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలోనే బయట నుంచి వచ్చిన ప్రకాష్ తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ వాసు గడికిస్తూ, వాసు, ఇంట్లో అమ్ముందిగా, అమ్మ దగ్గరికి వెళ్ళు అంటూ వాణ్ణి లోపలికి పంపించాడు. ప్రకాష్, బిస్కెట్లు తేవడానికి నువ్వెప్పుడు వెళ్ళావో నేను గమనించలేదు అన్నాడు కృష్ణ. అవునరా కృష్ణ, ఎంత తెలివితేటలున్నా, ఎంత పొలుకుబడి సంపాదించినా నువ్వు ఇంకా గమనించలేనివి ఎన్నో సత్యాలున్నాయి. అంటే ఏంట్రా నువ్వు అంటోంది? ఏటో చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ. ఆ సమయానికే ఏదో పని మీద వరండాలోకి వచ్చిన శారద వారి మాటలు వింది. ఆ సంభాషణపై ఎందుకో ఓ మూల కొద్దిగా అనుమానం కలిగింది. అందుకే వారి మాటలపై ఆసక్తి కలిగింది. వరండాలో ఓ మూల నిల్చుని వినసాగింది. ఒరే ప్రకాష్, ఏదో అసందర్భమైన మాట మాట్లాడి ఊరికే కూర్చుండిపోయావేం? ఏంటి నీ ఉద్దేశం? కృష్ణ, నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నేను అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పు. అబద్ధమాడకేం? అబద్ధమా? నేనా? ఏరా, నీతో నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదనుకో. ఇప్పటి పరిస్థితి నిన్నెలా మార్చినా. చచ్చా, అలాంటిదేం లేదు కానీ నువ్వు అడగదలుచుకుందేదో అడిగే. అయితే సరే, నీకిప్పుడు నెల రాబడి ఎంతో తెలుసుకోవచ్చా? చచ్చా, చచ్చు ప్రశ్న. నీకు తెలియదేమిట్రా? ప్రతి నెల ఇంచుమించు 800 దాకా వస్తోందిగా. కరెక్ట్. ఈ డబ్బేమైనా బ్యాంకుల్లో గాని ఇంకెక్కడైనా గాని డిపాజిట్ లాంటిది ఏదైనా చేస్తున్నావా? నీకు తెలియకుండా ఎప్పుడు చేశాన్రా? పోనీ శారదకేమైనా నగా నట్రా కొనగలిగావా? లేదు. అయినా అడగదలుచుకున్నదేదో సూటిగా అడగకూడదు. అడుగుతున్నాను, చెప్పు మరి. నెల నెల 800 పైచిలుకు రాబడుంటే నెలకు ఇంటి ఖర్చులకు గాను 300 దాటకుండా ఇస్తున్నావు. మరి తక్కిన 500 ఏం చేస్తున్నట్టు? 500 నీళ్లు నమిలాడు కృష్ణ. ఒరే, ఊరికే అలా నీళ్లు నములుతావేంరా?
నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నిజం చెప్పమన్నానుగా, చెప్పు మరి అంటూ ఒత్తిడి చేశాడు ప్రకాష్. అది నాకిందే ఖర్చు అవుతోంది. అది సరే, నువ్వు ఖర్చు చేస్తున్నావని ఎవరైనా తెలుసుకోగలరు. నెలకు 500 ఎలా ఖర్చు పెడుతున్నావు అన్నదే తేలాల్సింది. ప్రకాష్, ఆ 500 ఒక్క కిరణ్ వైన్ షాపులోనే చెల్లిస్తున్నాను అంటుండగానే కృష్ణ అరిచాడు ప్రకాష్. కృష్ణ చెబుతున్న మాటలు వింటున్న శారదకు గుండె ఆగిపోతుందేమోనన్న భయం కొద్దీ పక్కనే ఉన్న కిటికీ ఊచలను పట్టుకుని నిలబడి వినసాగింది. కృష్ణ, నీ గురించి ఎందరో వాగడం నా చెవులారా విన్నాను. అయినా నేను వాటిని లెక్క చేయలేదు. చివరకు నీ నోటి వెంటనే ఈ విషయం విన్న తర్వాత నమ్మలేకపోవడం ఎలా? నా కృష్ణ తాగుబోతు అని నా హృదయంలో నమ్మకం కలిగిందంటే ఇక నాకు శాంతి లేదు. నా హృదయంలో అగ్నిజ్వాలలు రగులుతాయి. చెప్పరా, నువ్వు తాగుబోతువు కావని, అది సరదా కోసం వాడిన అబద్ధమని చెప్పరా? ఇంతకు ముందేగా నిజం చెప్పమని వేధించావు. తీరా నిజం చెప్పాక మళ్ళీ అది అబద్ధం కిందకి మార్చాలని ప్రయత్నిస్తావెందుకు? ఇలాంటి చేదు నిజాలు భరించలేని వాడివి ముందే నోరు మూసుకుని ఉండాల్సింది. అవును, ఇలాంటి చేదు నిజాలు విని నేను భరించలేను. కానీ నువ్వెందుకు తాగుడుకు అలవాటు పడ్డావో చెప్పగలవా? మనశ్శాంతి కోసం. ఏ చేదు నిజాలనైనా భరించి చలించిన వాడివి, అసందర్భమైన అనుకోని పరిస్థితుల్ని తట్టుకుని ఎదురెదగలిగిన వాడివి, చిరునవ్వులకు సహచరుడివి. నీకా మనశ్శాంతి కరువైంది? ఒరే, చచ్చిన పాముని ఎందుకురా ఇంకా చంపడం? గతం ఎలాగో గడిచింది, భవిష్యత్తు ఇలాగే సాగిపోవలసిందేమో. ఇలాగే అంటే నీ ఉద్దేశం తాగడం, తలపట్టుకు చింతిస్తూ కూర్చోవడం, అంతే కదూ? అంతకు మించి చేయగలిగిందేమీ కనిపించడం లేదురా. ఎందుకు లేదు? ఉందిరా, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందిరా. కానీ నువ్వు తాగుడు మానాలి. ఓ, తప్పకుండా మానేస్తాను. ఎప్పుడనుకున్నావు? ఈ కాస్త ఊపిరి ఈ అనంత విశ్వంలో కలిసిపోయిన తర్వాత. ఆపు కృష్ణ, అయితే నువ్వు జీవితాంతం ఇలాగే అంటూ ఆగిపోయాడు ప్రకాష్. అవును ప్రకాష్, నాకు మనశ్శాంతి కావాలంటే నా రాధకు న్యాయమైనా చేకూర్చాలి, లేదా మధువునైనా స్వీకరించాలి. రాధకు న్యాయం చేకూర్చే అవకాశం నాకెలాగూ లేదు. ఇక మిగిలింది ఈ మధువే. అందుకే గత్యంతరం లేదన్నాను. కోరుకున్న అవకాశం లభించలేదని చేజిక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం వెరితనం అనిపించుకుంటుంది కృష్ణ. అంటే రాధను పొందలేకపోయానే అన్న బాధతో కలిసొచ్చిన శారదను గురించి, నీ జీవితం గురించి ఆలోచించకుండా కాలం దుర్వినియోగపరచడం వివేకం అనిపించుకుంటుందా? ఒరే, రాధను దక్కించుకోలేకపోయానే అని కాదు నేను మదన పడ్డం. ఎటు తిరిగి రాధకు తీరని అన్యాయం చేశానే అన్నదే నా బాధ. మూలదాగి వింటున్న శారద ఇకపై వెళ్ళాక పొరుగును వెళ్లి తన పడక గదిలో మంచంపై వాలిపోయింది ఏడుస్తూ. అయితే ఆయన రాధ అనే అమ్మాయిని ప్రేమించారన్నమాట. నాకు జరగబోయే అన్యాయాన్ని చూసి సహించలేక నన్ను పెళ్లాడాను. ఎవరైతే నా జీవితం చిగురింపజేయడానికి ప్రయత్నించారో వారి జీవితాన్ని మూడుగా మార్చానా భగవాన్? వారు నా మెళ్ళో మాంగళ్యం కట్టకముందే ఈ ప్రాణం తీసుకోలేకపోయావా అంటూ లోపలే విలపించసాగింది. మళ్ళీ సావధానంగా ఆలోచించసాగింది. కృష్ణ జీవితంలోంచి ఎకనైనా నేను తప్పుకుంటే ఆ ప్రేమికులిద్దరూ ఒక గూటికి చేరుకోగలరేమో. అయినా ఆ రాధ ఏమైనట్టు? ఎవరినైనా పెళ్ళాడిందా? ఏమో, రేఖనడిగితే తెలుస్తుందేమో. అడిగితే రేఖ ఏమనుకుంటుందో. ఏమైనా అనుకోని అడిగేస్తాను అని నిర్ణయించుకుంది. రేఖ, ఏంటక్క కళ్ళెలా ఎర్రగా ఉన్నాయేం? అంది రేఖ అనుమానంగా చూస్తూ. కారణం తాను విన్న కృష్ణ ప్రకాష్ల సంభాషణ శారద కూడా వినదేమోనన్న అనుమానం. అబ్బే, ఏం లేదు కాని నిన్నొకటి అడగనా? ఓ, అలాగే. ఏదో అడుగుతానన్నావు, అడిగే అక్క. ఊరికే అడగమంటే కాదు, ఆ తర్వాత నిజం చెప్పకపోతే నా మీదొట్టే అంటూ రేఖ చేత చేతిలో చెయ్యి వేయించుకుంది. శారద అడగబోయేదేంటో ఊహామాత్రంగా గ్రహించగలిగింది రేఖ. ఆ ప్రసంగాన్ని ఎలాగైనా మార్చడానికి అవకాశముందా అని ఆలోచిస్తోంది. కాని శారద మళ్ళీ హెచ్చరించడంతో అవకాశం లేకపోయింది. అడుగు అనక తప్పలేదు. రాధ ఎక్కడుంది? ఏమైంది? శారద సూటి ప్రశ్న వేసింది. తన ఊహ అనుమానం నిజమైనట్టు బిత్తరపోయి చూస్తూ అంతలోనే కంగారును కంఠంలో ధ్వనించకుండా దాచాలని ప్రయత్నిస్తూ ఏ రాధా అంది నిశ్చలంగా. ఏ రాధా? అదే మా పెళ్లికి ముందు మీ బావగారు ప్రేమించిన రాధ. తన హృదయాన్ని మీ బావగారి హృదయానికి ముడివేసుకుని ఆ ముడి సడలేసరికి మూడుగా మారిన రాధ. ఇంకా వివరంగా చెప్పాలంటే నా స్థానంలో ఈ ఇంట నిలవాల్సిన ఆ రాధ గురించి నేను అడుగుతోంది. చెప్పు రేఖ. రేఖ కళ్ళు కూడా అప్పటికే వర్షించడం మొదలు పెట్టాయి. ఏడవక రేఖ, ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. నా ప్రశ్నకు జవాబు చెప్పు. సందేహిస్తావెందుకు రేఖ, చెప్పవు. చెబితే ఏం చేద్దామనక్క? అబ్బే, ఏం లేదు చెల్లి.
అంతా తెలిసి ఆ విషయం మాత్రం తెలియకుండా సందేహాత్మకంగా నిలిచిపోతే హృదయం బాధతో విలువలాడిపోదు. అందుకే అక్క, రాధ కూడా నీలాగే చాలా సుగుణవతి, సౌందర్యవతి. ఏం చేస్తాం, ఒక కరుకోటకుడి కాటు ఫలితంగా ఇప్పుడు 3 జీవితాలు గుగ్గైపోతున్నాయి. రాధ మనసు వికలం కాగా మనశాంతి కోసం ప్రశాంత జీవితం కోరుకుని శ్రీకాకుళంలోని ఒక గర్ల్స్ హై స్కూల్లో పొంతులమ్మగా పనిచేస్తోంది. పెళ్లి చేసుకోలేదు. అసలు ఈ జీవితంలో ఇక పెళ్లే చేసుకోదట. వాళ్ళన్నయ్య రాంపల్లెలోనే ఉంటున్నాడు. తను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని, మనసులో ఏ చీకు చింతలు లేవని, కృష్ణ ఎలా ఉన్నది కూడా వాకప్ చేసి లెటర్ రాయాల్సిందని ఈ మధ్యనే ఉత్తరం కూడా రాసిందట వాళ్ళన్నయ్యకు. ఏంట్రేక, ఇద్దరూ మీటింగ్ వేసుకున్నట్టున్నారే, భోజనాలు వడ్డించరేమిటి అంటూ సరాసరి వారిని సమీపించాడు. అప్పుడే అక్కడికొచ్చిన ప్రకాష్. ఎందుకు వడ్డించాం, వెళ్ళి బావగారిని కూడా పిలుచుకురండి అంది రేఖ. అందరూ భోజనాలు ముగించారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎవరి హృదయంలో ఎంతెంత బాధలున్నా ఒక్కరూ పైకి కనబడనీయకుండా తెచ్చిపెట్టుకున్న సంతోషంతో కాలం గడిపారు. పొద్దుపోయిందని ఎవరి పడక గదులకు వారు వెళ్లిపోయారు. తెల్లవారి నిద్రలేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ పిచ్చిగా కేకలేస్తున్న ప్రకాష్ గావు కేకలకు అదిరిపడి లేచాడు కృష్ణ. ఏంట్రా అలారుస్తున్నావు అంటూ వాచి చూసుకున్నాడు. ఇంకా వాచి చూసుకుని ఏం చేయగలంరా, సమయం చేజారిపోయింది అన్నాడు ప్రకాష్. అతడి మాటలు విచిత్రంగా ఉండడంతో ఏంట్రా ఏమైంది అంటూ ప్రకాష్ వైపు చూశాడు. చెంపల మీదుగా కాలువలు కట్టి ప్రవహిస్తోన్న కన్నీరు చూసి ఏంట్రా ప్రకాష్ అంటూ 2 అంగల్లో అతన్ని సమీపించాడు. బయట అమలక్కల గోల, డైనింగ్ హాల్లో విలపిస్తోన్న రేఖ ఏడుపు వినిపించేసరికి మరింత కంగారు పడిపోయాడు కృష్ణ. ఏంటి ప్రకాష్, ఈ కన్నీరేంటి? కొంప మునిగింది కృష్ణ. కాదు, నేనే ముంచేశాను. ఇంట్లో అంతా ఉన్నారని మర్చిపోయి సాయంత్రం నీ గత జీవితం గురించి ప్రసక్తి తెచ్చి నీకు తీరని ద్రోహం చేశాను. ఒరే ఆపరా, ఇప్పుడేం జరిగిందో చెప్పరా. శారద శారద అంటూ విలపిస్తూ బొంగురుపోయిన కంఠంతో ఇంకేమీ చెప్పలేకపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శారద. శారద, శారదకేమైందిరా అంటూ హాల్లోకి పరుగునొచ్చాడు. అక్కడి దృశ్యం చూసేసరికి శారద అంటూ కుప్పలా కూలిపోయాడు. ఎప్పుడూ తనకు తోడు నీడగా ఉంటున్న శారద, నేనిప్పుడు మిమ్మల్ని ఓదార్చలేను, నన్ను క్షమించండి అంటూ దీనంగా తన వైపే చూస్తున్నట్లుగా ఉరిత్రాడులో వేలాడుతోంది శారద శవం. శారద, చీకు చింతల కాలవాలమైన నా చిత్తాన్ని ఓదార్చి విసిగెత్తి వెళ్ళిపోయావా శారద? ఇక నన్ను ఓదార్చేవాళ్ళెవరు? నీకేం లోటు చేశానని నన్ను వదిలి వెళ్ళావు శారద అంటూ పసివాడిలా ఏడవసాగాడు కృష్ణ. జరిగిన దాని గురించి ఆలోచించడం మానుకున్నా జరగవలసిన దాని గురించి ఆలోచించక తప్పదుగా. శారద అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అమలక్కలందరూ తలో చారెడు పసుపు కుంకుమ ఆమె భౌతిక కాయంపై చల్లి అంతిమయాత్రకు సాగనంపారు. నిన్నటి వరకు కళకళ్లాడుతున్న శారద శరీరంలోని అణువణువు అగ్నిజ్వాలలో ఆహుతవుతుండడం చూసి అంత్యక్రియలకు హాజరైన ప్రతి హృదయం విలువెల్లాడిపోయింది. అంత్యక్రియలు ముగించుకుని ఇల్లు చేరేసరికి మధ్యాహ్నం 2 గంటలయింది. కృష్ణ, మరి ఎంత బెంబేలు పడితే అలా, కాసిన్ని పాలైనా తీసుకోకూడదు మెల్లగా అన్నాడు రఘు. ఏం వద్దు రఘు అంటూ తిన్నగా పడక గది ప్రవేశించాడు. ఆ గదిలోని పక్క పరిసరాలు చూసేసరికి తాను శారదా గడిపిన రాత్రుళ్ళు స్మృతి పాదంలో మెదిలాయి కృష్ణకు. అదే పడక, అవే తలగళ్ళు. వాటినింకా కదపనూ లేదు, మెదపనూ లేదు. రాత్రి శారద ఎలా సర్దుంచిందో అన్నీ అలాగే ఉన్నాయి. కాని శారద మాత్రమే కనిపించకుండా పోయింది శాశ్వతంగా. కృష్ణ చూపులు తలగడలపై ప్రసరించాయి. ఆమె సర్దిన దిళ్లను ఎందుకో తాకాలని తలంపు కలిగింది. అందులో శారద ఉందేమో అన్నంత భ్రమ, మమకారం కలిగింది అతని హృదయంలో. వాటిపై తన చెయ్యి వేసి మృదువుగా తడిమి కన్నీరు కారుస్తున్నాడు. తలగడ కదిలించగానే దాని కిందున్న పెద్ద తెల్లటి కాగితం మడత కింద పడ్డం అతడు గమనించనేలేదు. ఆ కాగితం కింద పడ్డం గమనించిన రఘు ఆత్రంగా దాన్ని చేతుల్లోకి తీసుకుని మడత విప్పి చూశాడు. కృష్ణ, ఈ ఉత్తరం చూడు, శారద రాసినట్టుంది అంటూ కృష్ణకు అందించాడు. శారద రాసిందా అంటూ కృష్ణ చదవసాగాడు. సదా పూజ్యులు, సౌమ్యమూర్తులు, ఉదార స్వభావులు అయిన శ్రీవారికి తమ శ్రీమతి శారద రాసుకున్న తుది విన్నపాలు. సాయంకాలం వరండాలో మీకు ప్రకాష్ రూమ్ మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాను. ఇన్నాళ్లుగా మీరు విచారిస్తున్నదెందుకో ఇప్పుడు తెలుసుకోగలిగాను. 3 కాబోయిన ఒక జీవితాన్ని చిగురింపజేయడం కోసం మీ జీవితాన్నే బలిపెట్టుకున్న త్యాగమూర్తులు, ఆదర్శమూర్తులు మీరు. అట్టి మీకు అడ్డంకిగా ఇన్నాళ్లు కాలం వెళ్లబుచ్చాను.
ఈ 4 ఏళ్లలోనే నా ఈ జీవితం నిండుగా పండింది. మన దాంపత్యానికి చిహ్నంగా వాసు ఉన్నాడు. ఆ తృప్తి చాలు నాకు. ఇకనైనా మీ జీవితాన్ని ఎలాంటి త్యాగాలకు గురి చేసుకోక మిమ్మల్ని మనసారా ప్రేమించిన రాధకు కూడా మీ సాహచర్య భాగ్యం కలిగించండి. రాధను పెళ్లాడి ఆమె బ్రతుకు పునీతం చెయ్యండి. వాసు ఉన్నాడని అనుమాన పడకండి. రాధ ఎంతటి త్యాగమయ్యో, ఎంతటి సుగుణవతో నాకు తెలుసు. మీరు రాధను పెళ్లి చేసుకోకపోతే వాసు బ్రతుకే నరకంలోకి దిగజారుతుందేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది. నాపై మీకు ఏమాత్రం దయున్నా వెంటనే రాధను పెళ్లాడగలరు. ఇదే నా ఆఖరి కోరిక. బాబును ప్రయోజకుణ్ణి చేసి మీరు రాధ సుఖంగా జీవించగలరని ఆశిస్తున్నాను. మీకు, రాధకు, ప్రకాష్కు నా చివర నమస్కారాలు. రేఖకు, వాసుకు నా ఆశీస్సులు. అనంత దిగాంతాల్లోకి లీనమై వెళుతోన్న మీ పాదదాసి శారద. అంతా చదివాక శారద అంటూ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుని విలపించసాగాడు కృష్ణ. ఏం రాసింది కృష్ణ అంటూ అడిగారు రఘు, ప్రకాష్ ఒకేసారిగా. చెప్పడానికి నోట మాట్రాని కృష్ణ ఉత్తరం వారికి అందించాడు. రఘు, ప్రకాష్, రేఖ ముగ్గురు చదువుకున్నారు ఆ ఉత్తరాన్ని. శారద, నువ్వు అసమాన త్యాగమైవి, అఖండ తేజోమయిగా వెలుగొందుతావమ్మా అంటూ నిట్టూర్చాయి భారంగా వారి హృదయాలు. ఉదయాన్నే లేవడంతోటే అంతా కాఫీలు తాగాక ప్రకాష్ కాఫీ సిప్ చేస్తూ, కృష్ణ, నేను ఇవాళ రాంపల్లి వెళ్ళిరానా అడిగాడు మెల్లగా. ఎందుకు? అదే బాబాయికి ఈ దారుణ వార్త తెలిపి రావడానికి. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ప్రకాష్, నా విషయం అలా ఉంచు. శారద బ్రతుకున్నంతకాలం ఒక్కనాడైనా ఆవిడ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళు. ముందు నుంచి ఆమెను పెళ్లాడినందుకు నన్ను ఎసరించుకున్న వాళ్లకు, ఇంట్లోంచి వెలివేసిన వాళ్లకు ఈ కబురును అందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయినా చెప్పి ప్రయోజనం మాత్రం ఏముంది? పీడ విరగడైపోయింది అనుకుంటారు, అంతేగా. కృష్ణ, పొరపాటు పడుతున్నావు. వాళ్ల పరువు కోసం అలా పంతాలకు పోయారే గాని మీరంటే అభిమానం లేక కాదు. అభిమానం అంట అభిమానం. ఉత్తమ ఆదర్శాలను అవరోధించడమేనా అభిమానం? కొడుకు, కోడలు పచ్చగా నెట్టింట తిరగడం గిట్టకపోవడమేనా అభిమానం? వాసుగాడు పుట్టినట్టు విని కూడా 3 ఏళ్లైనా కనీసం వాడిని ఒకసారి చూసి పోవడానికైనా ప్రయత్నించకపోవడం అభిమానమేనా? ఒకవేళ నాపై అభిమానమున్నా ఉండొచ్చునేమో కాని శారదపై గాని వాసుపై గాని ఎలాంటి అభిమానం లేదు వాళ్ళకి. చచ్చింది శారద గాని నేను కాదుగా. వాళ్ళ ప్రేమాభిమానాలకు నోచుకొని శారద చావు కబురు వాళ్ళ చెవిన ఎందుకు ఓదాలి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఈ వార్త వారికి తెలపడం మన ధర్మం కృష్ణ. మీ ఇష్టం, అలాగే చేయండి అన్నాడు కృష్ణ రఘు మాట తోసిపుచ్చలేక. కృష్ణ అనుమతి లభించగానే బయలుదేరి వెళ్లిపోయాడు ప్రకాష్. రాంపల్లి వెళ్లి శారద మరణ వార్తను ప్రకాష్ చెబితే కనీసం సానుభూతినైనా కనబరచలేకపోయాడు నాగయ్య. జరిగిన అఘాయిత్యానికి విలపిస్తూ బస్తీకి వెళ్లడానికి వెంటనే బయలుదేరింది గంగమ్మ. కొడుకొచ్చిన ఘోర విపత్తు తలుచుకుంటూ. నాగయ్యను కూడా తీసుకురావాలని ప్రయత్నించిన ఫలితం శూన్యమయ్యింది. మధ్యాహ్నానికి గంగమ్మతో సహా పట్నం చేరుకున్నాడు ప్రకాష్. కొడుకు మొహం చూడగానే గంగమ్మ బావురుమంది. తల్లి కొడుకులిద్దరూ ఒకరినొకరు సముదాయించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాబేడి ప్రకాష్ అడిగింది గంగమ్మ. పక్కింట్లో వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడత్తా, రేఖ జవాబిచ్చింది. వాణ్ణి నేనింకా చూడలేదు, వెళ్ళి పిలుచుకురామ్మా అంది గంగమ్మ. ఎందుకులేండి అత్తగారు, ఈ పరిస్థితుల్లో వాడు దూరంగా ఉండడమే మంచిది. మీరే వెళ్ళి చూసిరండి. అత్తయ్యను పిలుచుకు వెళ్ళు రేఖ అని సలహా ఇచ్చాడు రఘు. రేఖ, గంగమ్మ వాసును చూశాక తిరిగి ఇంటికొచ్చారు. అశాంతితో అలమటిస్తూ శోకంతో సుళ్ళు తిరుగుతోన్న కొడుకును ఊరడిస్తూ 3 రోజులు అక్కడే ఉండిపోయింది గంగమ్మ. 4వ రోజు నాగయ్య ఆజ్ఞ మేరకు గంగమ్మను రాంపల్లె తీసుకువెళ్ళడానికి వచ్చాడు నౌకరు వెంకన్న. కృష్ణ, మీ నాన్నగారు వెంకన్నను పంపించారు. మనం మన ఊరికి వెళ్లాలట అంది గంగమ్మ. పొరపాటమ్మా, మనం కాదు, నువ్వు మాత్రం రావాలట వెంకన్న అన్నాడు. మీ నాన్నగారి మాటలకేం గాని మీరు రండి కృష్ణ, అందరము పోదాం. నేను రాలేను, నువ్వు వెళ్ళిరామ్మా. బాబు, అవునమ్మా. పోనీలే కృష్ణ, వాసునైనా తీసుకెళ్ళనా? అమ్మా, ఈ పరిస్థితుల్లో వాడు కూడా నా కళ్ళకు కనిపించకపోతే నాకేమీ పాలుపోదు. వాడిక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళిరామ్మా. కృష్ణ చెప్పింది కూడా సబబుగానే తోచడంతో ఆ మధ్యాహ్నం అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయింది గంగమ్మ. కాలచక్రం తనంత తాను దొర్లుతూనే ఉంది. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లలోనూ కృష్ణ జీవితం విపరీతమైన మార్పులకు గురైంది. శారద పోయినప్పటి నుంచి ఆఫీసు పని కూడా సక్రమంగా చూడలేకపోతున్నాడు. ఆఫీసులో పనంతా ప్రకాష్ ఒక్కడే చూసుకోవాల్సి వస్తోంది. రేఖ వాసును కంటికి రెప్పలా కాపాడుకొస్తోంది.
ప్రకాష్కి నా పని వాడి పని ఒకటే గోలగా ఉంటోంది ఆఫీసులో. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ బాబుగాడికి స్నానం చేయించి తలదువ్వి స్కూలుకు పంపించాలంటే నానా యాతన పడుతోంది పాపం రేఖ. నేను ఎలాగూ సుఖపడలేను. వాళ్ళ సుఖానికి నేనెందుకు అడ్డుగోడలా నిలవాలి? నాకు కావలసిందల్లా ఒకటే, అది వాసును వృద్ధిలోకి తీసుకురావడం. నేనెక్కడైనా ఉద్యోగం చేస్తూ వాణ్ణి కనిపెట్టుకుని ఉంటూ చదివించుకోగలను. ఈ విషయం ప్రకాష్తో చెబితే ఎన్నోసార్లు వాడు ససేమిరా ఒప్పుకోలేదు. లాభం లేదు. వాడితో చెబితే ఏ పరిస్థితుల్లోనూ నన్నిక్కడి నుంచి కదలలేడు. వాడితో చెప్పకుండానే వెళ్ళిపోవాలి. ఈ రాత్రికే వెళ్ళిపోవాలి. సోదర సమానుడైన ప్రకాష్కు నీ కృష్ణ రాసుకున్న ఉత్తరం. నా జీవితం ఇక ఎలాగూ బాగుపడదు. అది నాకు బాగా తెలుసు. నేనింకా ఇక్కడే ఉండి మీ సౌఖ్యం మట్టిపాలు చేయడం నాకిష్టం లేదు. నేను ఎక్కడున్నా వాసును వృద్ధిలోకి తేవడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటాను. రేఖ, నువ్వు ఏ కలతలు లేకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. నా కోసం వెతకడానికి ప్రయత్నం చెయ్యొద్దు. నేను ఇలా వెళ్లడం ఏ విధంగానైనా పొరపాటం తోస్తే క్షమించాలి. ఇట్లు మీ కృష్ణ. అన్నీ సాయంత్రమే సర్దుకుని సిద్ధంగా ఉన్న కృష్ణ రాత్రి 12 గంటల సమయంలో లేచి జేబులో ఉన్న ఉత్తరం తీసి మంచం మీద పడేసి ఒక చేత్తో సూట్ కేసు పట్టుకుని రెండో చేత్తో వాసునెత్తుకుని బయటకొచ్చి నిశ్శబ్దంగా తలుపులు మూసి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. శ్రీకాకుళంలో రైల్వే స్టేషన్లోంచి బయటకు నడిచాడు కృష్ణ. వాచి చూసుకున్నాడు. 8 గంటలయింది. వసంత సూర్యకిరణాలు అప్పటికే చుర్రుమంటున్నాయి. రిక్షా ఎక్కి లాడ్జింగ్ హౌస్కు పోనిమన్నాడు. రిక్షా కొద్ది నిమిషాల్లోనే ఆ హోటల్ ముందు ఆగింది. 4 రోజుల వరకు ఓ రూమ్ తీసుకుని అందులో బస చేశాడు. ఆ హోటల్ మేనేజరు తను కాలేజ్ మేట్స్ అవడం వల్ల అతడి సహాయంతో ఓ కంపెనీలో గుమస్తా ఉద్యోగం, కంపెనీకి దగ్గరలోనే ఒక అద్దె రూమ్ సంపాదించుకోగలిగాడు ఆ 4 రోజుల్లోనే. వాసును కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో చేర్చారు. 6 మాసాలు గడిచిపోయాయి. వాసు శ్రద్ధగా చదవసాగాడు. కృష్ణ మాత్రం తాగుడు మానలేకపోతున్నాడు. వాసు చదువుకునే స్కూలుకు ఆ నెలలోనే రాధ ట్రాన్స్ఫర్ చేయబడింది. ప్రాథమిక పాఠశాలలో అంతా చిన్నపిల్లలుంటారు కనుక జీవితం ఇంకా ప్రశాంతంగా సాగించొచ్చునని రాధే కోరుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆమె స్కూల్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాసు అంటే ఆమెకు ఎనలేని అభిమానం ఏర్పడింది ఎందుకో. కాలగమనంలో 1 సంవత్సరం గడిచింది. కృష్ణ ప్రతి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ దారిలో ఉన్న వైన్ షాప్కి వెళ్లి అక్కడ మధు సేవించి ఆ మైకంలో ఇంటి బయట వాసు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడన్న విషయం మరిచిపోయి రాత్రి ఏ 8కో 9కో ఇంటికి చేరేవాడు. ఇంటికి రాగానే బయట అరుగు మీద కూర్చునో పడుకునో కనిపిస్తాడు వాసు. ఒరే, బయట ఎందుకున్నావురా అంటూ కసురుకుంటాడు. తలుపులు తాళం వేసున్నాయి, ఇంట్లోకి ఎలా వెళ్లగలను అంటూ బికమొహం వేసేవాడు వాసు. తాగిన మైకంలో ఉన్న కృష్ణ ఒక్కోసారి వాసు పరిస్థితి, తన స్థితి గుర్తొచ్చి బొటబొట కన్నీరు కార్చేవాడు. ఒక్కోసారి ఒరే, నాకెదురు మాట్లాడతావరా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లోకి లాక్కెళ్లేవాడు. ఆ రోజు ఉదయమే, నాన్న నాకు నీళ్లు పోసి గొడ్లేవు అన్నాడు భయం భయంగా వాసు. ఎందుకురా, ఎంత పొద్దుట ఎక్కడికి వెళతావు? పైగా ఈరోజు ఆదివారం, స్కూల్ కూడా లేదుగా. స్కూల్ లేదు కానీ మా టీచర్ ఈరోజు పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కు తీసుకువెళుతోంది. అందరూ ఉదయం 6 గంటలకే స్కూల్ దగ్గరికి రావాలని చెప్పింది. అందుకే త్వరగా వెళ్ళాలి నాన్న. అలాగా, సరే అయితే పదమరి అంటూ వాణ్ణి తీసుకెళ్లి స్నానం చేయించి డ్రెస్ వేసి నీటుగా క్రాఫ్ దువ్వి హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ తిప్పించి తాను తిన్నాడు. నానా, టైం అవుతోంది అన్నాడు వాసు. ఇంకేం, రెడీ అయ్యావుగా, వెళ్ళు, జాగ్రత్తగా సాయంత్రం తొందరగా ఇంటికి రా అంటూ పంపించాడు కృష్ణ. పిల్లలందరితోటి ఆ రోజు ఎక్స్ప్రెషన్ చాలా ఆనందంగా గడిపింది రాధ. సాయంకాలం 7 గంటలకు తిరిగి శ్రీకాకుళం చేరారు అందరూ. చీకటి పడిన కారణంగా పిల్లలందరినీ వెంటబెట్టుకుని ఎవరి ఇళ్ల దగ్గర వారిని అప్పగిస్తూ వెళ్ళింది రాధ. 1/2 గంటలో అందర్నీ ఇళ్లలో అప్పగించింది. ఇక వాసు ఒకడే మిగిలాడు. వాసు, నిన్ను మీ ఇంట్లో దిగబడిచి నేను ఇంటికి వెళతాను. మీ ఇల్లెక్కడా ప్రశ్నించింది రాధ. అప్పటికే వాసుకు కాస్త జ్వరం వచ్చింది. తల నొప్పిగా ఉంది. మీ ఇల్లెక్కడంటే పలకమేం వాసు అంటూ రాధ అతడి చేయి పుచ్చుకుంది. చెయ్యి వెచ్చగా తగిలింది. కంగారు పడి నుదుటిపై చేయి వేసింది. వెచ్చగానే ఉంది. అరెరే, జ్వరం వచ్చినట్టుందే. వాసు, మీ ఇల్లెక్కడా? అటువైపుగా చేయి చాపాడు వాసు. వెళదాం పదా. మా ఇల్లు ఇదేనండి అన్నాడు ఓ రూము దాగి. ఇదా మీ ఇల్లు? తలుపులు తాళం వేసున్నాయి. మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాధ. మా అమ్మ లేదు టీచర్, నాన్న ఒక్కడే ఉన్నాడు. అలాగా, అయితే మరి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు తిరిగి ప్రశ్నించింది. మా నాన్న ఇంకా ఇప్పుడే రాడు. రాత్రి 9 గంటలు అవుతుందేమో మా నాన్న వచ్చేసరికి.
ఆ రాత్రి 9 గంటలకా? రోజు అంతేనా? అవును టీచర్. అలాగా అని నివ్వెరపోయింది రాధ. వాసు, నీకు జ్వరం వచ్చినట్టుంది. అదిగో అక్కడ క్లినిక్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాసుకు ఇంజెక్షన్ చేయించి అలాగే హోటల్కి తీసుకెళ్లి కాఫీ కూడా ఇప్పించింది. వాసుతో తిరిగి ఇంటి వద్దకు చేరింది. మా నాన్న వచ్చేటంత వరకు ఈ అరుగు మీదే కూర్చుంటాను, మీరింటికి వెళ్ళిపోండి టీచర్. లేదు వాసు, మీ నాన్నగారు ఎప్పుడొస్తారో ఏమో. నీకు ఆరోగ్యం బాగలేదు, మీ నాన్నగారు వచ్చాక నేను వెళతానులే. అంతవరకు ఈ అరుగు మీదే కూర్చుందాం అంటూ వాసును తీసుకెళ్లి తాను అక్కడే అరుగు మీద కూర్చుంది. మరో గంట గడిచింది. ఎవరో మెల్లగా ఆ వైపే వస్తున్నారు. అది గమనించిన రాధ, వాసు తండ్రి ఆయనే అయ్యుంటాడు, ఏమో రాని అనుకుంది మనసులో. అతడు తూగుతూ మెల్లగా ఆ ఇల్లు సమీపించి మెట్లెక్కి తలుపు తీస్తూ పక్కన అరుగు మీద నిద్రపోతున్న వాసును, వాడి పక్కన కూర్చున్న రాధను చూసి ఎవర కూర్చుంది అని అడిగాడు. రాధ ఉలిక్కి పడింది. అరే, ఈ కంఠం నాకు చాలా పరిచితమైన కంఠంలా ఉందే, ఎవరిదబ్బా అంటూ ఆలోచిస్తూ వాసు తండ్రి మీరేనా ప్రశ్నించింది. ఏ వాసు? ఇదిగో ఇక్కడ పడుకున్న వాసు. ఆ అవును, వాడి తండ్రినే అన్నాడు కృష్ణ. అతడు మాట్లాడే తీరుని బట్టి అతడు పూర్తిగా మత్తులో ఉన్నాడని గ్రహించింది రాధ. కృష్ణ తలుపు తీస్తూనే, ఒరే వాసు, లేవరా, ఇంట్లోకి వెళదాం పదా, పలకవేమరా రాస్కెల్ అంటూ అరిచాడు. అలా కసురుకుంటారేమండి, పాపం వాసుకు జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ కూడా చేయించుకుని వచ్చాను, ఇప్పుడే నిద్రపోయాడు అంది. ఎంతకు మీరెవరు ప్రశ్నించాడు కటువుగా. నేను వాసు టీచర్నండి, మీరు లోపలికి వెళ్ళి పడక సర్దండి, నేను వాసుని ఎత్తుకునొస్తాను అంటూ వాసుని ఎత్తి భుజం మీద పడుకోబెట్టుకుని ఇంట్లోకొస్తూ, ఈయన ఎవరై ఉంటారబ్బా, ఈ కంఠం నాకు బాగా పరిచయం ఉన్నదే అని ఆలోచిస్తూ మంచం దగ్గరగా వచ్చి వాసును మంచంపై పడుకోబెట్టి అతనున్న కృష్ణ వైపు చూసింది. ఆమె ముందే అనుమానించింది గనుక లైటు వెలుగులో నిల్చున్న అతన్ని పరిశీలనగా చూసింది. ఎంతగా మారిపోయున్నా అతడే కృష్ణ అని గుర్తుపట్టగలిగింది. కృష్ణ మాత్రం ఇంకా రాధ వైపు చూడలేదు. కృష్ణ, నువ్వా? ఏంటిది, శారద ఏమైంది అంటూ సంభ్రమాశ్చర్యాలతో ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అనుకోని సంఘటనతో రాధ కనపడి ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన కృష్ణ ఆమె మొహంలోకి సూటిగా చూశాడు. అతడి నిశ అంతా ఎగిరిపోయింది. రాధా అని గట్టిగా అరిచాడు విస్మయంతో. ఆ ఇద్దరికీ కాసేపు నోట మాట పెగలలేదు. ఒకరినొకరు చూస్తూ కన్నీరు కార్చడం తప్ప మాట పేగిలి రావడం లేదు. కొద్ది క్షణాలకు రాధే అందుకుని, కృష్ణ, ఏంటిది, నువ్వు తాగుడుకు అలవాటు పడ్డావా? అవును రాధా, నువ్వు నాకు దూరమైన కొద్ది రోజులకే ఈ అలవాటు దగ్గరైంది. ఇప్పుడు మరీ విపరీతంగా నేనే మధువు, మధువే నేను అంతగా కలిసి ఉంటున్నావు. కృష్ణ, ఏంటి దారుణం, నేను నువ్వే చేతులారా పతనం చేసుకుంటున్నావా? అవును రాధా, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ఎప్పుడూ తాగడం వల్ల నా ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోయింది అన్నాడు విరక్తితో. కృష్ణ, బాబును ఒంటరిగా వదిలి ఇంత రాత్రి దాకా ఇంటికి రాకపోతే పసివాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? రాధా, ఏం చేయను, వాణ్ణి వృద్ధిలోకి తీసుకురావాలనే కలలు కన్నాను, కానీ ఇప్పుడు నా పరిస్థితే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంతకీ శారద అంటూ ఆగిపోయింది రాధ. కృష్ణ ఏం మాట్లాడలేదు. పక్కనే ఉన్న సూట్ కేసు తెరిచి అందులోంచి ఓ కాగితం తీసి రాధకిచ్చాడు. ఆ ఉత్తరం అంతా చదివి, శారద, ఎంత త్యాగం చేశావు అంది కన్నీరు కారుస్తూ. శారద ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిపెట్టిన ఉత్తరం. ఆనాటి నుంచి దాన్ని అలా భద్రంగా దాచుకున్నాడు కృష్ణ. రాధా, ఉత్తరం చదివావుగా, ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది కృష్ణ. మన ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు త్యాగాలు చేస్తూ వచ్చాం. ఒకే చోట అందరూ త్యాగదనులే కనిపిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి కాబోలు అంది రాధ. రాధ జరిగిన విషయాలన్నీ కృష్ణకు చెప్పింది. కృష్ణ, వాసును జాగ్రత్తగా చూసుకో, నేనింటికి వెళుతున్నాను అంటూ పైకి లేచింది రాధ. రాధ వైపు దీనంగా చూస్తూ, రాధ, ఇంటికి వెళ్ళి తీరాలా? వెళ్లాలని నిబంధనలే లేవు కాని అంటూ ఆగిపోయింది రాధ. ఆగిపోయాం రాధా, ఏమైనా సందేహమా? చచ్చా, అలాంటిదేం లేదు. నీ మనసు నాకు తెలీదా? మరెందుకు అలా అన్నావు? ఇన్నాళ్లుగా ఒంటరిగా ఉన్న మీతో ఇక్కడ నన్ను చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. అనుకోని రాధా, అందులో తప్పేముంది? మనం ఎలాగూ నాటికి నేటికి ప్రేమికులమేగా. శారద ఉత్తరంలో రాసినట్టు వాసుగాడి కోసమైనా, శారద ఆత్మశాంతి కోసమైనా మనం పెళ్లి చేసుకోవాలి రాధా. కృష్ణ, పెళ్ళా? మనమా? అవును రాధా, అలా కంగారు పడుతున్నావేం? చూస్తూ చూస్తూ ఈ తాగుబోతుని ఎలా కట్టుకోవడమా అని సందేహిస్తున్నావా రాధా? ఇక తాగంలే. అది కాదు కృష్ణ, మా అన్నయ్యని ఓ మాట అడిగి వారి అనుమతి అయితే.
మరి రాంపల్లి వెళ్ళొస్తావా? ఆ అన్నయ్య గురించి కాదు నేనన్నది. ఆ అన్నగారి అంగీకారం ఎప్పటినుంచో ఉన్నదేగా. ఇంతకు ముందు చెప్పానే భానుమూర్తి గారని, ఆ అన్నగారి అనుమతి కూడా తీసుకోవాలి. ఆ విషయం గురించి రేపెళ్ళి అడగచ్చు గాని ఇంత రాత్రి వేళ వెళ్ళొద్దు రాదా అంటూ రాధను ఆపేశాడు. తెల్లవారిన తర్వాత లేచి మొహాలు కడుక్కుని హోటల్ నుంచి తెచ్చుకున్న కాఫీ టిఫిన్లు ముగించి వాసును కూడా తీసుకుని రాధ రూమ్కు వెళ్లారు. పక్క పోర్షన్లో ఉన్న భానుమూర్తిని పిలిచింది. కృష్ణ వాసులను ఆయనకు పరిచయం చేసి జరిగిన విషయమంతా వివరించింది రాధ. అలాగే భానుమూర్తి గతం కూడా కృష్ణకు వివరించింది. కృష్ణ జీవితం గురించి విన్న భానుమూర్తి, శారద కోరిక సవ్యంగానే ఉంది రాధా. మళ్ళీ మీ పెద్దలంతా కలిస్తే ఎవళ్ల బుద్ధి ఎలా మారుతుందో. ఇంతకు మునిపే మీ పెద్దలంతా మీ పెళ్లికి అంగీకరించిన వారే కదా. కనుక వెంటనే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించండి. ఇంకేం ఆలోచించకండి. మీ పెళ్లికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తానులేండి. వీలైతే మీ పెద్దలు కూడా మీరు పెళ్లి దుస్తుల్లో ఉండగానే ఇక్కడికొచ్చి ఆశీర్వదించేలా చేస్తాను, సరేనా అన్నాడు. అది సరే అన్నయ్య. ముందు కృష్ణను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తాగుడు వల్ల ఈయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినట్టుంది అంది రాధ. డాక్టర్ రాజు దగ్గరికి తీసుకెళ్లాడు కృష్ణను. ఆయన పరీక్ష చేసి ఎక్స్రే తీశాడు. మర్నాడు రిజల్ట్స్ కోసం మళ్లీ వెళ్లారు. కృష్ణకు వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకుంటే ప్రమాదమని చెప్పాడు డాక్టర్. రాధా, ఆపరేషన్ చేయకముందే ప్రకాష్ ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి అన్నాడు కృష్ణ. అలాగా, అడ్రస్ ఇవ్వండి. టెలిగ్రామ్ ఇచ్చొస్తాను. అడ్రస్ అవసరం లేదు, ఫోన్ నెంబర్ ఇస్తాను. ట్రంక్ కాల్ బుక్ చేయించు. నెంబర్ చెప్పండి మరి. 664040 పట్నం. రాధ నేరుగా టెలిఫోన్ ఎక్స్చేంజికి వెళ్లి ట్రంక్ కాల్ చేసి ప్రకాష్ను వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కృష్ణ తెలియజేయమన్నాడని తమ అడ్రస్ కూడా చెప్పి ఇల్లు చేరుకుంది. మర్నాడు ఉదయం 9 గంటలకు ప్రకాష్, రేఖ రాధింటికి చేరుకున్నారు. 4 రోజుల్లో కృష్ణకు ఆపరేషన్ జరిగింది. సక్సెస్ అయినట్లుగా డాక్టర్ చెప్పాడు. సంపూర్ణంగా కోలుకున్నాడు కృష్ణ. కృష్ణ బాగా కోలుకున్నాక భానుమూర్తి, ప్రకాష్ల ప్లాన్తో రాధాకృష్ణుల పెళ్లికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. ఎన్ని వంకర్లో తిరిగి ఇప్పటికి గమ్యం చేరుకున్నాయి ఈ జీవితాలు. ఇవి విధి విసిరిన బొమ్మలు. ఆ విధి ఎటువైపు విసిరితే అటువైపు వెళ్లి పడాల్సిందే తప్ప అవి పడాలనుకున్న చోట పడవు అనుకుంటూ వెళ్లారు ఎవరో. ఇంతటితో విధి విసిరిన బొమ్మలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.